ఆడిట్ అసలు ఆడిట్ ఎట్లా చదువుతారా బాబు? నేను చదివింది 4 days తర్వాత మళ్ళీ బుక్స్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఒక వర్డ్ ఇక్కడ ఒక వర్డ్ తప్ప నాకు పెద్ద గుర్తుండదు. అదే నాకు 40 marks రావడానికి అంత కష్టపడిపోతూ ఉంటే అందరికి 50, 65, 70 ఎట్లా వస్తున్నాయి? అసలు వాళ్ళంతా బై హార్ట్ చేస్తున్నారా? అసలు ఆడిట్ అంటేనే బై హార్ట్ చేసేదేదో 13 chapters ఎట్లా చేస్తారా బాబు? పైగా బోత్ గ్రూప్స్ ఇస్తే అన్ని సబ్జెక్ట్స్, అంత మ్యాటరు, పైగా మధ్యలో పెనాల్టీస్ ఉంటాయి, టైం లిమిట్స్ ఉంటాయి. అసలు ఎలా ఎవరన్నా బై హార్ట్ చేస్తారు? అసలు మార్క్స్ ఎట్లా తెచ్చుకోవాలి ఆడిట్లో? ఈ ఆడిట్ కనుక ఈసారి అయిపోతేనా జస్ట్ 40 క్రాస్ అయితే చాలా గ్రూప్ అయిపోద్ది. ఎప్పుడు చూసినా ఆడిట్ వల్లనే గ్రూప్ మిగిలిపోతుంది. ఇలాంటివి చాలా మనం మాట్లాడుకునే ఉంటాము ఇన్ ద టైమ్ ఆఫ్ ప్రిపరేషన్. ఇలా ప్రిపరేషన్ టైంలో మనకి ఇవన్నీ ఆడిట్ గురించి వచ్చే కొన్ని డౌట్స్ అనమాట. ఫస్ట్ మనకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటే ఆ తర్వాత ఏది చేయకూడదు, ఎలాగ చెయ్యాలి అని తెలుసుకుంటే ఆ తర్వాత మనం ఎలా చదవాలి, ఏంటి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్స్కి అని తెలుసుకోవచ్చు. హాయ్, ఐఎమ్ శ్రియా. నేను ఫేజ్ ఆఫ్ సమయ అనమాట. ఇఫ్ యూ ఆస్క్ మీ వై ఆర్ నాట్ షోయింగ్ యువర్ ఫేజ్ అండ్ హ్యావింగ్ ఎ బ్రాడ్ మస్కెట్ హియర్, బికాస్ you see privacy is the new luxury, right? And some introvert things anamata, so please bear with me for the stream. అండ్ ఇప్పుడు మనం ఏం చదువుతున్నాం, ఏంటి చూస్తున్నాం అంటే ఫస్ట్ మనం ఆడిట్ మ్యారథాన్ చేస్తున్నాము. ఇది యాక్చువల్లీ ఒక 8 day ఫుల్ ఫ్లెజ్డ్ కోర్స్ లాగా మనం ట్రీట్ చేద్దాం అనమాట. 8 days, మోస్ట్లీ 3 to 4 hours 8 daysకి సంబంధించింది ఆడిట్ క్లియర్ చేద్దాము. ఆ తర్వాత మనం జస్ట్ ఒక 10 days బిఫోర్ ది ఎగ్జామ్ ఓపెన్ చేసినా మనకి ఇప్పుడు చదివినవి గుర్తుండేలాగా ప్రిపేర్ అవుదాము. అలా ముందు ప్రిపేర్ అవ్వాలి. మనకు అసలు గుర్తుండాలి అంటే మనం ఎక్కడ చిన్న చిన్న డీటెయిల్స్ యూసీ ఆల్ ద ఇప్పుడు హిట్లర్ వచ్చి World War IIలో అట్లాగా డిఫీట్ అవ్వడానికి కారణం ఏంటంటే బికాస్ హీ ప్రొవైడెడ్ సమ్మర్ యూనిఫామ్ ఇన్ వింటర్ వాళ్ళ సోల్జర్స్కి. అలాగా అది ఎంత చిన్న మైన్యూట్ మిస్టేక్ అనమాట. ఇలా చిన్న మైన్యూట్ మిస్టేక్స్ వల్ల పెద్ద రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. బటర్ఫ్లై ఎఫెక్ట్ అనవచ్చు, దానివల్ల డామినో ఎఫెక్ట్ అని కూడా వచ్చు. సరే, ఇప్పుడు అవన్నీ మనకు కాదు, మనం చదవాల్సింది ఇప్పుడు ఆడిట్లో ఏంటి అంటే ఫస్ట్ మనం మిస్టేక్స్ ఏం చేస్తూ ఉంటాము ఆడిట్లో అంటే we try to reproduce. మనం యాక్చువల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ బై హార్ట్ చేద్దాం అనుకుంటాము, వర్డ్ బై వర్డ్. యాక్చువల్లీ వర్డ్ బై వర్డ్ అక్కర్లేదు. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ దట్, మనకి ఒక మిస్కన్సెప్షన్ ఏంటి అంటే ఐ సే వాట్ ఇట్ యూజువల్లీ డూ ఇస్ దట్ కాపీ పేస్ట్ చేసిన వాళ్ళకే మార్క్స్ వస్తాయి అంటారు. బట్ నో, యాక్చువల్గా ఐసిఐ ప్రొవైడ్ చేసే సజెస్టెడ్ ఆన్సర్స్ లేకపోతే సజెస్టెడ్ ఆన్సర్స్కి ఇది వచ్చి మనకు ఐసిఐ పోర్టల్లో ఉంటుంది అనమాట. అది ఎగ్జామినర్స్కి వచ్చే సజెస్టెడ్ కీ ఏదైతే ఉంటుంది ఆ కీ వచ్చి చాలా లిబరల్గా ఉంటుంది అనమాట. మీరు ఈ సజెస్టెడ్ ఆన్సర్స్లో ఒక 50% వరకు మీరు కొంచెం యాజ్ ఇట్ ఈస్గా ఉంచినా మీకు యాక్చువల్గా ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి అనమాట. బట్ వై మనం ఎప్పుడు సజెస్టెడ్ ఆన్సర్స్కి తగ్గట్టే చదువుదాము అనుకుంటాం. బట్ వై వి ఫెయిల్ ఇన్ గెటింగ్ 100% ఆఫ్ మార్క్స్ ఇన్ దిస్ కీ? ఇది కూడా చాలా లిబరల్గా ఉన్న కీ. ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ముందు మనం కాపీ పేస్ట్ చేద్దాం అనుకోండి. ఇప్పుడు చూద్దాం, మనకి ఒక 100 ఐటమ్స్ ఉన్నాయనుకో, 100 questions ఉన్నాయి అని అనుకుందాము. మనకి యాక్చువల్గా ప్రిపరేషన్ టైం వచ్చి రఫ్గా అరౌండ్ 4 months తీసుకుందాం. ఈ 4 monthsలో మీరు బోత్ గ్రూప్ అయితే యుల్ గెట్ 15 days, అండ్ ఒకవేళ మీరు కనుక సింగిల్ గ్రూప్ రాస్తున్నారు అనుకుంటే యుల్ గెట్ 1 month. ఓకే, ఈ 1 monthలో మనం ఏం చేస్తుంటామంటే ఫస్ట్ ఈ 100 ఏవైతే ఉన్నాయో మనం ఏ కేటగిరీ తీసేసుకుంటాం. ఏ కేటగిరీలో ఏం చేస్తుంటాము, ఏ కేటగిరీలో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనం తీసుకొని వి ట్రై టు రెప్లికేట్ ద సేమ్ సజెస్టెడ్ ఆన్సర్స్ ఎట్లా ఉంది అలాగే రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇది బ్యాడ్ అంటే బ్యాడ్ అని నేను చెప్పను, అది రాంగ్ అని కూడా చెప్పను. ఏంటంటే మీరు ఇలా చేయటం వల్ల ఫస్ట్ థింగ్ మీ బ్రెయిన్ కెపాసిటీ ఏదైతే ఉందో మీరు ఆ ఫస్ట్ A grade చాప్టర్స్ అని మీరేదో అనుకుంటున్నారు కదా, అవి యూసీ మీరు May 23 ఎగ్జామ్స్ కనుక మీరు చూసినట్టయితే
ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని చదివిన వాళ్ళందరికీ ఐ షుడ్ గివ్ దమ్ ఎ బిగ్ షాక్. ఎగ్జామ్లో వచ్చిన సి కేటగిరీ క్వశ్చన్ కూడా ఇట్ క్యారీస్ మార్క్, అంటే అది వెయిట్ ఎక్కువ. ఏ కేటగిరీలో నాన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కన్నా, అంటే ఎగ్జామ్లో రాని ఏ కేటగిరీ క్వశ్చన్స్ కన్నా ఎగ్జామ్లో వచ్చిన సి కేటగిరీ క్వశ్చనే మనకి చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి ఏం అర్థమైంది, మనం ఏ కేటగిరీ అని తీసుకొని అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఏ కేటగిరీ చేసేయటం కాదు. ఏబిసి హోల్ సిలబస్ని మనం తీసుకోవాలి ఒక లాజికల్ ప్రాసెస్గా. అసలు మీరు ఆడిటింగ్ది వచ్చి స్టడీ మెటీరియల్ చూస్తే మీకు 3 to 4 times కనిపిస్తూ ఉంటుంది ఎక్కడెక్కడైతే ఆడిట్ డెఫినేషన్ వస్తుంది అక్కడంతా. ఆడిట్ ఈస్ యాక్చువల్లీ ఏ లాజికల్ ప్రాసెస్ అనమాట. లాజికల్ అంటే ఏంటి, వెన్ సంథింగ్ దట్ వాస్ ఇంటర్లింక్ టు ది అనదర్, ఒక చైన్ లాగా. మీరు ఆ చైన్ని మధ్యలో బ్రేక్ చేసి నేను ఈ పోర్షన్ మాత్రమే చదువుతాను, లేకపోతే ఇది ఏ కేటగిరీ అని నేను అనుకున్నాను, లేకపోతే చాలా వరకు మనకి బ్రేకప్స్ ప్యాటర్న్స్ అవన్నీ చూసి ఉంటాము, వాళ్ళు చెప్పడం వల్ల ఏ కేటగిరీ అనుకుంటున్నాం, ఇలాగ చదువుతాను. ఇది యాక్చువల్లీ రాంగ్. అలా చదివితే యు ఆర్ యాక్చువల్లీ బయింగ్ ఎ లాటరీ టికెట్ లాగా అనమాట. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఎవరైతే లైక్ ఏ కేటగిరీ చేసి క్లియర్ అయ్యారు అని. బట్ క్లియర్ అయిన ప్రతి ఒక్కరిని అడగండి, ఎవరంటే వాళ్ళు ఎప్పుడు క్లియర్ చేశారు ఎగ్జామ్ అంటే మీరు ఏ చాప్టర్ చాయిస్ తీసుకోకుండా చదివారో ఆ అటెంప్ట్లో మటుకు మాత్రమే వాళ్ళు క్లియర్ అయ్యారు. ఓకే, దీని గురించి పక్కన పెట్టేస్తే ఫస్ట్ మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఏ కేటగిరీ, బి కేటగిరీ అని చదవాలి. ఓకే, చదవాలంటే ఎక్కువ టైం కావాలి. ఇప్పుడు నేను బోత్ గ్రూప్స్ రాస్తున్నాను, నాకు 15 days కంటే ఎక్కువ టైం లేదు. అసలు నేను అన్ని చాప్టర్స్, అన్ని క్వశ్చన్స్ ఎలా చదువుతాను, అన్నీ ఎలా గుర్తుంటాయి, మీరు అన్నీ చేయమంటున్నారు, బాగానే ఉంది, కానీ అన్నిటికీ టైం ఉండాలి కదా. దానికి ఏంటంటే ఫస్ట్ మీరు ఇండివిజువల్ యూనిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని కన్జ్యూమ్ చేస్తే మీరు ప్రతిసారి ఎఫర్ట్ పెట్టాలి. ఫర్ ఈచ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి ఎఫర్ట్ పెట్టాలి. అలా కాకుండా మీరు ఒక చైన్ లాగా చదివారనుకోండి, సపోజ్ ఒక లింకేజ్ ఆఫ్ చైన్ లాగా చదివారనుకోండి, లైక్ ఒక 3-4 చైన్స్ లాగా చదివారనుకోండి, మీరు ఫస్ట్ దాన్ని బాగా అర్థం చేసుకున్నట్టయితే మీకు 4th, 5th మీద ఫస్ట్ మీద పెట్టినంత ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. ఎందుకంటే మీరు బేసిక్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తే, బేసిక్స్ వర్ ద ఫౌండేషన్ అనమాట. అవి మీకు ఎన్ని ఆడిట్ ప్రొసీజర్ని ఇప్పుడు మీరు ఐటమ్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏదైతే చదువుంటారో అది ఇప్పుడు ఐసీఎస్ సరిగ్గా అడగట్లేదు, దాని మీద మనకి ఒక 10 marks వస్తాయి, సో నేను దాన్ని చాయిస్కి తీసుకుంటాను, లేకపోతే పైన ఆల్రెడీ వచ్చిన పాస్ క్వశ్చన్స్ని చూస్తానని మీరు అనుకుంటే దట్స్ ఫైన్, మీరు ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు అది. బట్ నేనేం చెప్తానంటే యాజ్ అన్ ఆడిట్ టీచర్ నేనేం చెప్దామా అనుకుంటున్నా అంటే దట్స్ యాక్చువల్లీ నాట్ ద right approach for a student to prepare for exam like an audit. Because మీరు అసలు ముందు యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద జాబ్ ఆఫ్ ది ఆడిటర్. మీరు ఎన్ని చదివినా, ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినా దెర్ విల్ బి స్టిల్ ఎ క్వశ్చన్ దట్ వాస్ అన్ఆస్క్డ్, ఒక న్యూ క్వశ్చన్ ఉంటుంది. దాన్ని మీరు ఎట్లా ఆన్సర్ చేస్తారు? సరే, అన్నీ ఆన్సర్ చేయక్కర్లేదు, జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతే సరిపోద్ది, ఎందుకంటే మనకి రావాల్సింది 50 marks అంతే, 100 అనుకుంటారు. అలా అనుకున్నా పర్లేదు, కానీ బట్ ద మెయిన్ థింగ్ ఏంటి అంటే మీరు ఫౌండేషన్స్లో ఎక్కువ గనక ఎక్కువ ఫోకస్ అంటే ఎక్కువ టైం డివోట్ చేయమని కాదు. యూ హ్యావ్ టు పే అటెన్షన్ మోర్ టు ద బేసిక్స్ ఇన్ అండర్స్టాండింగ్ దెమ్. అది మీకు 1 minute కానీ 5 minutes కానీ 10 minutesలో కానీ ఒక చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి అంతకు మించి ఎక్కువ టైం పట్టదు. వై? బికాస్ వీఆర్ నాట్ సైన్స్ స్టూడెంట్స్ టు రిమెంబర్ ఆల్ ద సైంటిఫిక్ నేమ్స్, న్యూమానిక్స్ అండ్ ఆల్. మనకి జస్ట్ ఇప్పుడు మన చిన్నప్పుడు ప్లాంట్ అంటే గ్రీన్ ప్లాంట్ అనుకుంటాం, అదే ఇప్పుడు మనం ఆడిటర్స్ సిఏ ఇంటర్లో ఉన్న వాళ్ళు ప్లాంట్ అంటే మనం ఏం చెప్తాం, అది ఎసెట్ అంటాం. అలా యూ హ్యావ్ టు స్విచ్ యువర్ టర్మినాలజీ మీరు ఎప్పుడైతే ఇంక్లూడ్ చేసుకుంటారో అవే మీ కీవర్డ్స్ అనమాట. ఓకే, ఫస్ట్ ఏంటి చూడండి, ఫస్ట్ మిస్టేక్ మనం ఏం చేస్తాము, ఏ కేటగిరీ, బి కేటగిరీ అని చూస్తూ ఉంటాము, అది అలాగా చేయకూడదు. సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ మీరు
ఒక లాజికల్ ప్రాసెస్ లాగా మీరు ఆడిట్ని ట్రీట్ చేయకుండా మీరు బేసిక్స్ ఇన్ఫర్మేషన్, అసలు మీరు ఎంతమందికి సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ కానీ అనలిటికల్ ప్రొసీజర్స్కి వీటన్నిటికీ డిఫరెన్స్ తెలుస్తూ చెప్పండి. టెల్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ మోస్ట్లీ దే డు నాట్ నో, ఐఎమ్ డామ్ షూర్ అబౌట్ దట్. ఇలా మనం బేసిక్స్కి ఎక్కువ ఇన్ఫర్మేషన్, అసలు మనం యూజ్ చేసే వర్డ్కి మీనింగ్ తెలియకుండా మనం యూజ్ చేస్తే మనకి ఎందుకు గుర్తుంటుంది? మీరు కనుక ఏదన్నా సపోజ్ కే డ్రామానో చైనీస్ డ్రామానో ఇదంతా చూస్తే మీకు డైలాగ్స్ ఎందుకు గుర్తుండవు? లేకపోతే ఏదన్నా ఒకటో రెండో డైలాగ్స్ ఎందుకు గుర్తుంటాయి? లేకపోతే మీ మదర్ టంగ్లో చూసిన దానికి మీరు ఒక 3 to 4 times చూసిన మూవీలో మీరు మొత్తం డైలాగ్స్ అన్నీ మీకు నోటెడ్ అయిపోయి ఉంటాయి. ఎందుకు అంటే యు నో ద మీనింగ్ ఆఫ్ దోస్ వర్డ్స్. అలాగే ఆడిట్ కూడా మీరు ఒక 1 time 2 times మీరు మీ మైండ్లో రివైజ్ చేసుకుంటే మీకు ఎమ్మటే గుర్తుంటాయి. మీరు ఆఫ్టర్ 10 years కానీ మీరు ఎవరికన్నా చెప్పాలి అనుకుంటే మీ జూనియర్స్కి ఇన్ ప్రొఫెషనల్ లైఫ్ మీరు చెప్పొచ్చు. సో ఈ రెండు అనమాట, యూ హ్యావ్ టు అసైన్ మీనింగ్ ఫర్ దోస్. ఈ 2 mistakesని మనం యాక్చువల్లీ ఓవర్కమ్ చేస్తే సరిపోతుంది. అండ్ ద థర్డ్ మిస్టేక్ ఈజ్ వాట్ డూ ఐ ఫీల్ ఇస్ దాట్ ఐ డోంట్ సే మనం మాక్ టెస్ట్ కానీ టెస్ట్ సిరీస్ కానీ ఇదంతా రాస్తూ ఉంటాము. ఓకే, దట్స్ ఫైన్. యూజువల్గా ఇప్పుడు మ్యారథాన్స్ చూసే స్టూడెంట్స్ కానీ వీళ్ళు ఏమిటంటే దెన్ సిట్ ఇన్ అ నైస్ కంఫర్టబుల్ కోజీ ప్లేస్ అండ్ ఒక 5 to 6 hours ఆఫ్ మ్యారథాన్ చూసేసిన తర్వాత నెక్స్ట్ డే కానీ నెక్స్ట్ వీక్ కానీ క్వశ్చన్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది చేస్తారు. దిస్ కన్జంప్షన్ ప్యాటర్న్ ఈజ్ రాంగ్. ఈ కన్జంప్షన్ ప్యాటర్న్ ఎందుకు రాంగ్ అంటున్నాము అంటే యూ సీ యూ హ్యావ్ టు యాక్చువల్లీ డైజెస్ట్ అండ్ యూ హ్యావ్ టు మీరు యాక్చువల్లీ ఒక 5 to 6 hours ఆఫ్ మ్యాటర్ని డైజెస్ట్ చేసుకుంటే మీకు ఏంటంటే అది ఒక పెద్ద చంక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మీరు అంత త్వరగా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మధ్యలో యు ఆర్ నాట్ యాక్చువల్లీ అప్లయింగ్ ద కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ నేర్చుకొని ఆ తర్వాత ఎమ్మటే ఐసీ ఇలా క్వశ్చన్స్ అడుగుతుంది, మనం ఇలా రాయాలి అని ఇమీడియట్గా అప్లై చేస్తే that will retain in your mind for a very longer period of time. ఇప్పుడు చూడండి, what do I actually watch for is that preparation కానీ కోచింగ్ కానీ దిస్ ఇస్ నాట్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ప్రిపరేషన్ అనమాట. కోచింగ్ అండ్ ప్రిపరేషన్ వర్ నాట్ ఎక్స్క్లూజివ్. మనం యూజువల్గా మీరు కోచింగ్ ఫస్ట్ కంప్లీట్ చేసేసుకోండి, ఆ తర్వాత 6 months 4 months మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయచ్చు అంటారు. స్టడీయింగ్, ప్రిపరేషన్, కోచింగ్ వర్ నాట్ ఎక్స్క్లూజివ్ టర్మ్స్. మీరు అన్ని వాటిని మ్యూచువల్గా తీసుకోవాలి అనమాట. మీరు ఒకవేళ ఒక 1 month ఇంకా ఉంది అయినా మీకు ఇంకా కోచింగ్ అవ్వలేదు అంటే మీరు కోచింగ్ తీసుకుంటూ చదవండి. ఇలాగా చదివితే మీకు యాక్చువల్లీ ఇంకా బాగా గుర్తుంటుంది అని నేను చెప్తుంటున్నాను. సో అందుకోసమే చెప్పడమే కాదు, వీ హ్యావ్ టు ఆల్సో అప్లై దట్ కదా. అందుకే మనకి ఇప్పుడు మ్యారథాన్లో ఏమైతే ఉంటుంది, ఒక కాన్సెప్ట్ చదువుతాము, ఒక కాన్సెప్ట్ యాక్చువల్ నేర్చుకుంటాం అనమాట. నేర్చుకున్న తర్వాత ఏంటి అంటే టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంటే కాబట్టి ఒక టైమర్ ఉంటుంది. యాక్చువల్లీ ఫస్ట్ నేనే క్వశ్చన్ని ఎలాగ చేయాలి అని ఒక 2-3 questions అవి నేను చెప్తాను. ఆ తర్వాత మీకు ఒక 1 or 2 questions ఇస్తూ ఉంటాము. అండ్ టైమర్ కూడా ఉంటుంది, బికాజ్ ఎగ్జామ్ అనేది ఒక టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ కదా ఎగ్జామ్లో. సో అందుకు ఒక టైమర్ ఉంటుంది. అండ్ మీరంతా దాన్ని ఏం చేస్తారంటే ఒక సపరేట్ సెక్షన్ ఆఫ్ 25 to 30 pages పక్కన పెట్టుకోండి. మీ నోట్స్లో ఏదైనా ఉంటుంది, ఆన్సర్ రాయండి. ఎందుకు పక్కన పెట్టుకోవాలి అంటున్నానంటే నేను అది మనం ఆడిట్ మ్యారథాన్ వెళ్తూ ఉండగా చెప్తాను అదంతా మీరు ఏం చేయాలి ఏంటి అని. సో దీన్ని బట్టి ఏంటంటే మీరు ఆడిట్ మ్యారథాన్ వినటమే కాదు, వినటంతో పాటు యూ ఆల్సో హ్యావ్ టు రైట్. ఓకే, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ టెస్ట్ సిరీస్ అనమాట, టెస్ట్ సిరీస్ అయితే అది ఇంక్లూడెడ్ ఇన్బిల్ట్ ఇన్ ద మ్యారథాన్ అని మీరు అనుకోవచ్చు. ఓకే, సో ఇవి మనం చేసే మిస్టేక్స్, మనం ఫైండ్ అవుట్ చేసిన సొల్యూషన్స్ అనమాట. ఏదైతే ఇమీడియట్గా చదువుతూ ఉంటామో దాన్ని ఇమీడియట్గా మనం అప్లై చేస్తే ఇంకా ఎక్కువ టైం రిటైన్ అవుతుంది. దట్స్ ద ఓన్లీ థింగ్ అనమాట. అండ్ రిమెంబర్ వన్ థింగ్ ఇస్ దాట్ వీ కెనాట్ ఇంప్రూవ్ సంథింగ్ వీ డు నాట్ మెజర్. మనం బాగా వినేసాము, మనకి మంచిగా ఫౌండేషన్స్ అదంతా అర్థమైపోయింది, కానీ ఐసీఐ
ఏం టెస్ట్ చేస్తుంది అంటే మీరు స్టడీ అవర్స్కి వెళ్ళి చదివారా, లేకపోతే మీరు ఎన్ని అవర్స్ మ్యారథాన్ తీశారు, మీరు నైట్ షెడ్యూల్ ఫాలో చేశారా, మార్నింగ్ షెడ్యూల్ ఫాలో చేశారా, లేకపోతే మీరు మీ హోమ్ టౌన్లో చదివారా, లేకపోతే యూ హ్యావ్ మూవ్ టు హాస్టల్ ఆర్ పీజీ. ఇదంతా ఏమీ బేస్ చేసుకొని ఐసీఏ మీకు మార్క్స్ అవార్డ్ చేయదు. ఐసీఏ మార్క్స్ ఎప్పుడు అవార్డ్ చేస్తుంది అంటే యువర్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఇప్పుడు మీరు కొన్ని క్వశ్చన్స్ చూసినట్టయితే మనం డిస్కస్ కూడా చేద్దాము. క్వశ్చన్ చాలా చాలా భయంకరంగా ఉంటుంది. అంటే ఒక టేబుల్ ఇచ్చేసి ఒక 20 lines ఆఫ్ క్వశ్చన్ అదంతా ఉంటుంది. బట్ లాస్ట్లో ఏముంటుంది అంటే చాలా సింపుల్ క్వశ్చన్ ఉంటుంది. మనం అంతా టెన్షన్లో ఏం చేస్తుంటాం, ఇంత పెద్ద క్వశ్చన్ అని స్కిప్ చేసేస్తున్నాం. అలా కాదు, దట్ ఈస్ వాట్ అక్కడే అనమాట మీ కామ్నెస్ ఆఫ్ మైండ్ ఏదైతే ఉంటుంది అది ఐసీఏ టెస్ట్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ యువర్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్, సెకండ్ థింగ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ అనమాట. ఈ రెండు. ఇంకా థర్డ్ వన్ ఏంటి అంటే కీవర్డ్స్, టర్మినాలజీ. యాక్చువల్గా ఈ టర్మినాలజీ మీరు ఇన్కల్కేట్ చేసుకుంటే, ఇప్పుడు మీరు బై హార్ట్ ఏం చేయక్కర్లేదు, మీరు ఇన్కల్కేట్ చేసుకోవాలి. ఇన్కల్కేట్ ఎలా చేసుకోవాలి, మీనింగ్ అండర్స్టాండ్ చేసుకోవాలి. మీనింగ్ ఎలా తెలుస్తుంది, ఈ ఆడిట్ మ్యారథాన్లో మనం ఎవ్రీ టఫ్ టర్మినాలజీ కానీ ఏదైతే కీవర్డ్ అని మనం గట్టిగా నమ్ముతున్నామో, అంటే సజెస్టెడ్ ఆన్సర్స్లో ఉన్నవి ఐసీఐ ఇచ్చిన కీవర్డ్స్ టైప్స్, వాటి అన్నిటికీ మనం మీనింగ్ తెలుసుకుంటూ ఇంక ఆడిట్ మ్యారథాన్ స్టార్ట్ చేసేద్దాము. ఈ హాన్సాంఫమ్ ఇప్పుడు మనం నేచర్, స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆడిట్ చూస్తున్నాము. దట్స్ ఫస్ట్ చాప్టర్. యాక్చువల్లీ అసలు ఆడిట్ అంటే ఏంటి, ముందు అసలు ఆడిటింగ్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి ఆడిట్ అంటే ఏంటి అనేది చూసేద్దాము. ఇప్పుడు మన చిన్నతనంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ కావాలంటే, మన చిన్నతనంలో మనకి మన రిలేటివ్ కానీ ఫాదర్ కానీ ఎవరన్నా మనం ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నప్పుడు ఒక్కటే చాక్లెట్ తీసుకొచ్చారు, లెట్స్ సే 5 star చాక్లెట్ తీసుకొచ్చారు అని అనుకుందాం. ఇప్పుడు దాన్ని కరెక్ట్గా హాఫ్కి ఇద్దరు ఉన్నారు కాబట్టి 2 portionsగా డివైడ్ చేయాలి. ఆ 2 portions ఎట్లా చేయాలి, ఈక్వల్గా డివైడ్ చేయాలి. ఇప్పుడు మీ సిస్టర్ ఎల్డర్ కాబట్టి షీ సెడ్ తను డివైడ్ చేస్తుంది అని, సరే అలాగే డివైడ్ చేశారు. ఇప్పుడు మీరు చెల్లో తమ్ముడు అయి ఉంటారు. ఇప్పుడు మీరేం చేస్తారు, మీ అక్క అన్నో అది కరెక్ట్గా డివైడ్ చేశారా, ఈక్వల్ పార్ట్స్గా చేశారా, లేకపోతే పెద్దది వాళ్ళు తీసేసుకున్నారు, లేకపోతే చిన్నది మీకు ఇచ్చారా అన్న డౌట్ తోటి మీరు మళ్ళీ మీ పెన్సిల్ కేస్లో ఉన్న స్కేల్ తీసుకొచ్చి ఎట్లా అయితే మళ్ళీ మెజర్ చేసి ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు కదా, దాన్నే ఆడిటింగ్ అంటారు. మీ అక్కో అన్నయ్యో చేసిన వాళ్ళు వచ్చి మేనేజ్మెంట్ అలా కట్ చేయటమే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషను, మీరు వెళ్ళి మళ్ళీ చెక్ చేయటం అనేదే ఆడిటింగ్ ప్రాసెస్ అనమాట. మీరు చిన్నతనంలోనే ఆడిటర్స్. ఇప్పుడు జస్ట్ మీరు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిపోయి ఆడిటర్స్గా ఉండటమే. అక్కడ జస్ట్ చాక్లెట్ కోసం చేసాము, ఇక్కడ వచ్చి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద చేస్తాం. అసలు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఎందుకు చేయాలి అంటే, ఫస్ట్ మనం చేసేది వచ్చి బిజినెస్ కోసం. బిజినెస్ ఇన్వాల్వ్స్, ఎవరైనా బిజినెస్ చేయడానికి ప్రాఫిట్ కోసం చేస్తూ ఉంటారు, అలా లాస్ కోసం ఎవరు చేయరు కదా. ఈవెన్ దట్ మైట్ బి ఏ ట్రస్ట్, వాళ్ళు ఉన్న రిసోర్సెస్ని వాళ్ళు బెస్ట్గా యూజ్ చేసి బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అని వాళ్ళు ట్రస్ట్ని రన్ చేస్తారు. అంతేగాని లాసెస్లో ఉండిపోవాలి, అంతేగాని నెగటివ్ ఇంపాక్ట్, బికాస్ హ్యూమన్స్ ఆర్ రేషనల్స్, ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా కొంచెం గ్రో అవ్వాలి అని చూస్తూ ఉంటారు. సో అలాగా మోస్ట్లీ బిజినెస్ అనేవి ప్రాఫిట్ ఓరియంటెడ్ సౌండ్ బిజినెస్ ప్రిన్సిపల్స్ కోసం ఆడిట్ అనేవి జరుగుతూ ఉంటాయి. అసలు ఆడిట్స్లో టైప్స్ అనేవి చూద్దాం. ముందు ఆడిట్స్లో టైప్స్ కోసం వస్తే మనకి ఫస్ట్ యాజ్ పర్ లా గవర్నమెంట్, అసలు ఆడిట్ ఎవరెవరికి యూజ్ అవుతుంది అంటే ఫస్ట్ గవర్నమెంట్కి యూజ్ అవుతుంది. గవర్నమెంట్కి ఎందుకు యూజ్ అవుతుంది, బికాస్ గవర్నమెంట్ ఇన్కమ్ రిసోర్స్ ఏంటి, మనం కట్టే ట్యాక్సెస్ కదా. ఈ ట్యాక్సెస్ ఎవరు కడతారు, ఆబ్వియస్లీ జాబ్ హోల్డర్స్ కడతారు, మోస్ట్లీ బిజినెస్ పీపుల్ కడతారు అనమాట. ఈ బిజినెస్ పీపుల్ దేని మీద ఒక పర్సంటేజ్లా ట్యాక్స్ కడతారు, ప్రాఫిట్ మీద ఒక పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్లా కడతారు. ఈ ప్రాఫిట్ కరెక్ట్గా వచ్చిందా లేదు, ప్రాఫిట్ కరెక్ట్ పోర్షన్ కరెక్ట్ అమౌంట్ రావాలి అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మొత్తం కరెక్ట్గా ఉండాలి. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ దేన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తారు, బిజినెస్ అకౌంట్ రికార్డ్స్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తారు. సో మనం ఏం చేస్తామంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని ఈ అకౌంటింగ్ రికార్డ్స్ని
ఆడిట్ చేస్తూ ఉంటాం అనమాట. అకౌంటింగ్ రికార్డ్స్ అంటే నథింగ్ బట్ జర్నల్ ఎంట్రీస్, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కలిపి ఒక సమరీగా లెడ్జర్ అకౌంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని అకౌంటింగ్ రికార్డ్స్ అంటారు. ఈ జస్ట్ ఈ ఒక్క పోర్షన్కే దానికి ఆడిటింగ్ అని ఒక సబ్జెక్ట్ వచ్చిందనమాట. ఓకే సరే, గవర్నమెంట్కి బెనిఫిట్ అనుకున్నాము. ఓకే లెట్స్ బ్యాక్ టు ద లిస్ట్ అనమాట. గవర్నమెంట్కి ఒకవేళ గవర్నమెంట్ అన్ని బిజినెస్లకి ఇలాగే ఆడిట్ కావాలి అది ఇది అంటే ముందు బిజినెస్ పెట్టడానికి భయపడతాయి. కాబట్టి ఒక థ్రెషోల్డ్ లిమిట్ ఇచ్చారు. సంథింగ్ ఇన్ని సిఆర్ టర్న్ ఓవర్ దాటితేనో, పేడప్ షేర్ క్యాపిటల్ దాటితేనో ఆడిటింగ్ కంపల్సరీ అని చెప్పి ఇచ్చారు. ఓకే సో ఈ థ్రెషోల్డ్ లిమిట్ దాటిన బిజినెస్ అన్ని గవర్నమెంట్ చెప్పినట్టు ఆడిట్ చేయించుకుంటాయి. ఒకవేళ దాటనివన్నీ చేయించుకుంటాయా అంటే మ్యాక్సిమం అక్కర్లేదు. ఎక్కడ వాలంటరీగా చేసుకుంటే, ఒకవేళ చేసుకుంటే ఆడిట్ని దాన్ని వాలంటరీగా చేసుకోవటం అంటారు, వాలంటరీ ఆడిట్స్ అంటారు. ఈ వాలంటరీ ఆడిట్స్ వచ్చి యాక్చువల్లీ మోస్ట్లీ ఎవరంటే హూ ఆర్ షేర్ హోల్డర్స్, ఎవరైతే క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు వచ్చి చేస్తారు. వై? బికాజ్ వాళ్ళు వచ్చి మేనేజ్మెంట్ అంటే ఎవరు అంటే డే టు డే ఆపరేషన్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు, డే టు డే ఆపరేషన్స్లో డెసిషన్స్ యాక్టివ్గా తీసుకునే వాళ్ళు. సిన్స్ ఈ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి మేనేజ్మెంట్ని ఎంప్లాయ్ చేసి బిజినెస్ రన్ చేయండి అని వదిలేశారో, ఈ షేర్ హోల్డర్స్ వాలంటరీగా ఈ థ్రెషోల్డ్ లిమిట్ దాటకపోయినా చేయించుకోవచ్చు. ఓకే, మోస్ట్లీ ఈ రెండు మనం చూసినట్టయితే ఇక్కడ వచ్చి ఆడిటర్ వచ్చి ఇండిపెండెంట్గా ఉండాలి అని తెలుస్తుంది. ఎందుకంటే హీఈస్ యాక్టింగ్ నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మేనేజ్మెంట్, హీఈస్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ షేర్ హోల్డర్ ఆర్ గవర్నమెంట్ తరపు నుంచి, షేర్ హోల్డర్ తరపు నుంచి, సమ్ అదర్ థర్డ్ పార్టీ తరపు నుంచి చేశారు, లైక్ ఇన్కమింగ్ పార్ట్నర్ లేకపోతే వాళ్ళ తరపు నుంచి చేశారు అనుకోవచ్చు. లైక్ మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మనకి చేస్తూ ఉంటాయి ఇట్లాగా ఆడిట్స్. ఒక అదర్ దాన్ మేనేజ్మెంట్ ఎవరైనా మనకి ఆడిటర్గా అపాయింట్ చేస్తే దాన్ని వచ్చి ఇండిపెండెంట్ ఆడిట్ అనాలి. బికాజ్ దే షుడ్ నాట్ యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మేనేజ్మెంట్ బిహాఫ్గా ఎందుకు ఉండకూడదు అంటే మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? అకౌంటింగ్ రికార్డ్స్ ప్రిపేర్ చేయటం, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయటం కదా. మనం ఏం చేస్తాము? అదే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ఆడిట్ చేస్తాము. దోస్ హూ ప్రిపేర్ అండ్ దోస్ హూ ఆడిట్ వాళ్ళిద్దరూ సేమ్గా ఉంటే సెల్ఫ్ రివ్యూ థ్రెట్స్ వస్తాయి. ఏదన్నా చిన్న మిస్టేక్ అయితే అయ్యో ఇప్పుడు నేను దీన్ని ఆడిట్ రిపోర్ట్లో చెప్తే నా యొక్క బుక్ కీపింగ్ సర్వీసెస్ని క్వశ్చన్ చేసినట్టు ఉంటుంది, లేకపోతే దాని వాల్యూ తగ్గిపోతుంది అని చెయ్యరు. ఒక ఫ్రాడ్ ఉంటే చెయ్యరు. సో అందుకనే ఆడిటర్ ఎవరైతే ఉంటారో హీ హ్యాస్ టు బీ ఇండిపెండెంట్. దీని గురించి మనం ఇంకా మాట్లాడుకుందాము. ఫస్ట్ మనం స్కోప్ ఆఫ్ ఆడిట్ తెలుసుకుందాము. స్కోప్ ఆఫ్ ఆడిట్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాము, హోల్ సిలబస్లో స్కోప్ ఆఫ్ ఆడిట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద మాత్రమే, ఇంకా నో క్వశ్చన్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ దాని చుట్టూ ఉండే అకౌంటింగ్ రికార్డ్స్, ఇంటర్నల్ కంట్రోల్స్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, అదర్ డేటా దీని మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, ఒక 3 విషయాలు రాయాలి. ఏమిటో ఆ స్కోప్ అన్నప్పుడల్లా ఆ 3 విషయాలు ఇప్పుడు మనం చూద్దాము. ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎంటర్ప్రైజ్. ఇక్కడ ఎంటర్ప్రైజ్ అని ఎందుకు యూస్ చేశారు అంటే అది ట్రస్ట్ అవ్వచ్చు, సినిమా కంపెనీ అవ్వచ్చు, గవర్నమెంట్ కంపెనీ పిఎస్యూ అవ్వచ్చు, ఎల్ఎల్పి అవ్వచ్చు, లేకపోతే సోల్ ప్రొప్రైటరీషిప్ అవ్వచ్చు. మీరు ఆడిట్ ఆఫ్ డిఫరెంట్ ఎంటిటీస్లో మీరు చూసుంటారు. డిఫరెంట్ స్కూల్ కూడా అయి ఉండొచ్చు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటిటీస్ని మీరు రిఫర్ చేస్తున్నప్పుడు మీరు ఒక ఎంటర్ప్రైజ్ అని పెడితే సరిపోతుంది. మీరు ఒక బాడీ కార్పొరేట్ అని పెడితే సోల్ ప్రొప్రైటరీ కన్సర్న్ ఇస్ నాట్ ఏ బాడీ కార్పొరేట్, పార్ట్నర్షిప్ ఇస్ నాట్ ఏ బాడీ కార్పొరేట్. మీరు యూస్ చేసే వర్డ్స్ ఎట్లా ఉండాలంటే అది అన్ని వేళలా అన్ని అప్లికబుల్ అయ్యేలాగా ఉండాలి. దట్స్ వాట్ ఐసిఐ ఈజ్ ఆస్కింగ్. మనం మాట్లాడే ప్రతి మాట ప్రతిదీ అప్లికబుల్ అయ్యేలాగా ఉండాలి. సో అందుకని ఇక్కడ ఎంటర్ప్రైజ్ అని యూస్ చేశారు, ఆల్ ఆస్పెక్ట్స్ అని యూస్ చేస్తారు. ఎవ్రీథింగ్, ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ రిలవెంట్ టు బిజినెస్ అని ఎందుకు యూస్ చేసలేదు? బికాస్ ఆఫ్ ట్రస్ట్. అంతే, సింపుల్ యాజ్ దట్. ఎంటర్ప్రైజ్ అంటే సరిపోతుంది. Relevant to the financial statement, as we said, we are the auditors of financial statements. And
The information contained in the underlying accounting records and other source data is reliable and sufficient. ఇప్పుడు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి దిస్ ఈస్ అవుట్పుట్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి అవుట్పుట్. మరి ఇన్పుట్ ఏంటి అంటే ఆ యొక్క అకౌంటింగ్ రికార్డ్స్ అనమాట. ఆ అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ అదర్ సోర్స్ డేటా. మనం ఏం చేయాలి, ఆ అకౌంటింగ్ రికార్డ్స్, ఆ సోర్స్ డేటా అసలు రిలయబుల్ అండ్ సఫిషియెంటా కాదా అని చెక్ చేసుకోవాలంటున్నారు. ఓకే, చెక్ చేసుకోవాలంటున్నారు. ఎలా చెక్ చేసుకోవాలి కూడా ఒక్క 2 minutesలో చూద్దాము. సెకండ్ పాయింట్ అనుకున్నాం కదా, ఫస్ట్ లెవెల్ ఏంటి ఫినాన్షియల్ స్టేట్మెంట్, సెకండ్ లెవెల్ బ్యాక్వర్డ్ రండి. ఇప్పుడు స్టాండప్ కమెడియన్స్ 10 minutes ఒక స్టాండప్ కామెడీ షో చేయాలంటే వాట్ డూ దే డూ, వాళ్ళు ఒక స్టోరీ పెట్టుకొని ఒక లాజికల్ ఫ్లోగా దే లివ్ ఇన్ దట్ సిచ్యువేషన్. అందుకే వాళ్ళు 10 minutes అయినా, హాఫ్ అన్ అవర్ అయినా, 1 hour అయినా వాళ్ళు అంత ఎంగేజింగ్గా నరేట్ చేయగలుగుతారు. ఆడిటింగ్ కూడా అంతే, ఒక లాజికల్ ఫ్లోగా పెట్టుకుంటే మీరు ఈజీగా ఏది బైహార్ట్ చేయక్కర్లేకుండా ఈజీగా రాసేయచ్చు, ట్రస్ట్ మీ. బట్ మీరు మల్టీ టాస్కింగ్లో చాలా ప్రావీణ్యులు అయి ఉన్నా కానీ ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ లెసన్ అనమాట. ఓకే, సరే. ఇప్పుడు వచ్చి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనుకున్నాము. అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, బై యూజ్ ఆఫ్ అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ అదర్ సోర్స్ డేటా. what we have to check for the accounting records and other source data, అసలు అవి రిలయబులేనా, అవి సరిపోతాయా, రిలయబుల్ అండ్ సఫిషియంట్. Okay, and other relevant information properly disclosed in the financial statement subject to statutory requirements. You see, వాళ్ళు ఇంకోటి ఏమంటున్నారు, అదర్ ఇన్ఫర్మేషన్ ఏదో డిస్క్లోజ్ చేయాలి. ఎక్కడ డిస్క్లోజ్ చేయాలి, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో డిస్క్లోజ్ చేయాలి. అవి అకౌంటింగ్ రికార్డ్స్ నుండి వచ్చినవా అది అంతా పక్కన పెట్టేయాలి. అకౌంటింగ్ ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ముందు డిస్క్లోజ్ చేసామా లేదా అని. ఎందుకు డిస్క్లోజ్ చేయాలి, అసలు ఎందుకు డిస్క్లోజ్ చేయాలి ఆ మ్యాటర్ అంటే స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ యాజ్ పర్ లా ప్రకారం మీరు డిస్క్లోజ్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేశారా లేదా అంతే. ఇప్పుడు ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడానికి అకౌంటింగ్ రికార్డ్స్ ప్లస్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ దట్ వాజ్ యాజ్ పర్ స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ రెండింటిని మనం చెక్ చేయాలి. ఓకే, సరే. అకౌంటింగ్ రికార్డ్స్లో డేటా అది అంతా రిలయబుల్ అండ్ సఫిషియెంట్ అవునా కాదా చెక్ చేయమన్నారు. అసలు ఎలా చెక్ చేయాలి, ఇప్పుడు ఐసీఐ ఒకటి చేయమని చెప్పింది అని ఎందుకు అంటున్నానంటే యాక్చువల్లీ మనకి ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయి వాటిని వచ్చి ఇంటర్నేషనల్ ఆడిట్ అండ్ అష్యూరెన్స్ స్టాండర్డ్ బోర్డ్స్ అని ఒక బోర్డ్ వచ్చి దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ అనేది డ్రాఫ్ట్ చేస్తుంది అనమాట. ఆడిటింగ్ స్టాండర్డ్స్ని డ్రాఫ్ట్ చేస్తుంది. దిస్ వర్క్స్ అండర్, ఈ బోర్డు దేని కింద ఉంటుందంటే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ అకౌంటెంట్స్ అనమాట, ఐఫాక్ అని ఉంటుంది. దీని కింద ఈ బోర్డు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఆడిటింగ్ రిఫర్ చేస్తుంది. ఇప్పుడు ఐసీఐ ఏం చేస్తుంది అంటే మన కోసం, ఇండియన్స్ కోసం స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్, ఇండియన్ బిజినెస్ కోసం ఎస్ఏస్ని డ్రాఫ్ట్ చేసింది అనమాట. అందుకే ఈ ఎస్ఏస్ కానీ 200 series 300 series ఇవన్నీ ఐసీఐ ఇచ్చినవి. అందుకే ఐ హ్యావ్ బిన్ కీప్ ఆన్ రిపీటింగ్ ఐసీఐ ఎందుకు చెప్పింది, ఎలాగ చెప్పింది అని. ఓకే, ఇప్పుడు బ్యాక్ టు ద పెవిలియన్ అనమాట. మనం ఇప్పుడు ఏంటంటే ఈ అకౌంటింగ్ రికార్డ్స్ సోర్స్ డేటా రిలయబుల్ అండ్ సఫిషియెంట్ అవునా కాదా చెక్ చేయమన్నారు. ఎలా చెక్ చేయాలి, ఇప్పుడు అకౌంటింగ్ రికార్డ్స్ అంటే ఏమనుకున్నాం మనం, ఇన్పుట్స్ అనుకున్నాం కదా. ఈ ఇన్పుట్ని ఒక మెషినరీలో వేయాలి కదా, ఒక మెషినరీలో వేయాలి. ఆ మెషినరీనే అకౌంటింగ్ సిస్టమ్స్ అనమాట. ఆ అకౌంటింగ్ సిస్టమ్స్ గురించి స్టడీ చేయాలి. ఆ తర్వాత ఇంటర్నల్ కంట్రోల్స్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు అకౌంటింగ్ సిస్టమ్స్ని స్టడీ చేయాలంటే అసలు అకౌంటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి, అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో ఉండే పీసీసా కాదు. అకౌంటింగ్ సిస్టమ్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం బ్యాంక్కి వెళ్ళాం ఒక చెక్ డిపాజిట్ చేయడానికి. ఇప్పుడు చెక్ డిపాజిట్ చేయడానికి ఫస్ట్ కౌంటర్లోకి వెళ్ళాము, వాళ్ళు చెక్ తీసుకున్నారు అండ్ దే గేవ్ 1 stamp అదంతా ఇచ్చి సెకండ్ కౌంటర్లోకి వెళ్ళమన్నారు. సెకండ్ కౌంటర్లో వెళ్ళి దే హ్యావ్ ఆథరైజ్డ్ అండ్ ఎంటర్డ్ ఇన్ టు ద లెడ్జర్ ఆర్ మీ బ్యాంక్ యొక్క రికార్డ్లో మెన్షన్ చేశారు. వాళ్ళు ఒక ఆథరైజ్ సైన్ పెట్టారు అండ్ క్యాషియర్ దగ్గరికి వెళ్ళండి అని ఒక చిన్న టోకెన్ ఇచ్చారు, క్యాషియర్ ఇచ్చారనమాట.
ఇదంతా ఒక ప్రాసెస్, ఇదంతా ఒక సిస్టమ్, ఇదంతా బ్యాంక్ యొక్క టీసీడబ్ల్యూజీ కానీ మేనేజర్ వీళ్ళంతా ఆ బ్యాంక్ని ఇన్కార్పొరేట్ చేసినప్పుడు దే హ్యావ్ పుట్ దీస్ ఆల్ సిస్టమ్స్ అనమాట. వీటిల్ని అకౌంటింగ్ సిస్టమ్స్ని స్టడీ చేయాలి. ఇంటర్నల్ కంట్రోల్స్ వచ్చి ఏంటి అంటే ఇంటర్నల్గా జరిగే కంట్రోల్స్ లైక్ ఇప్పుడు చూసాము కదా, ఇప్పుడు సేమ్ అదే మనకి సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ కానీ లేకపోతే క్యాషియర్ రొటేట్ అవ్వటం కానీ ఇవన్నీ ఇంటర్నల్ కంట్రోల్స్ అనమాట. ఈ రెండింటిని చూడాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇవన్నీ చూడాలి, అదంతా ఓకే. ఇప్పుడు ఒక బ్యాంక్లో 50,000 ఎంప్లాయీస్ ఉన్నారు, 250 మెంబర్స్ వరకు హైయర్ టాప్ సీనియర్ మేనేజ్మెంట్ టీసీడబ్ల్యూజీ డైరెక్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు. మా ఆడిట్ టీమ్ ఏదో వీళ్ళు అపాయింట్ చేసింది ఒక 50 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు సంవత్సరం అంతా చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ చెక్ చేయాలి, అంతా మేము 50 మెంబర్సే చెక్ చేయాలి ఆ 20-25 డేస్లో అంటే అది అసలు కుదిరే పనేనా? మీ బ్రదర్ ఎవరైతే ఏంటి 5 స్టార్ చాక్లెట్ని హాఫ్గా చేసేది 1-1% కాబట్టి మీరు ఇమీడియట్గా స్కేల్ తీసుకొచ్చి మెజర్ చేశారు. ఇప్పుడు 50,000 ఎంప్లాయీస్ చేసిన పని మీ 50 మెంబర్స్ చేయాలంటే కుదురుతుందా అంటే కుదరదు. కాబట్టి శాంప్లింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ శాంప్లింగ్ అనే కాన్సెప్ట్ రావటం వల్ల మాత్రమే మనకి 2 విషయాలు కాయిన్ అయ్యాయి అన్నమాట. శాంప్లింగ్ వల్ల 2 విషయాలు వచ్చాయి. ఫస్ట్ విషయం ఏంటంటే ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్ అనమాట. ఎందుకంటే మనం శాంప్లింగ్ చేస్తాము, అన్ని ట్రాన్సాక్షన్స్ని అన్ని బ్యాలెన్సెస్ని అన్నీ చెక్ చేయలేము, అప్పుడు ఇన్హరెంట్ లిమిటేషన్స్ వస్తాయి. అండ్ దీనివల్ల ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఉండటం వల్ల మన అవుట్పుట్లో కూడా కొంచెం డెఫిషిట్ ఉంటుంది కదా. ఈ అవుట్పుట్లో ఉండే డెఫిషియెంటే దట్ ఈస్ రీజనబుల్ అష్యూరెన్స్ అండ్ నాట్ అండ్ అబ్సల్యూట్ అష్యూరెన్స్. అబ్సల్యూట్ అంటే 100%, రీజనబుల్ అంటే మ్యాక్సిమం, దట్ ఈస్ రిలేటివ్. రీజనబుల్ ఇస్ రిలేటివ్ పోర్షన్, మ్యాక్సిమం అసలు ఫ్రాడే లేదు, ఏమీ లేదు, ప్రాబబిలిటీ అనమాట. అబ్సల్యూట్ అంటే 100% డామ్ షూర్, నేను ఎవ్రీ ట్రాన్సాక్షన్ చెక్ చేశాను, అసలు ఏం లేదు. ఇట్లా శాంప్లింగ్ మనం యూస్ చేస్తే అబ్సల్యూట్ అనే వర్డ్ యూస్ చేయడానికి మనకి రైట్ లేదు. అందుకని రీజనబుల్ అష్యూరెన్స్ అని చెప్పాము. అంటే మనం చూద్దాము ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆడిటర్ ఇదంతా అని. మీరు ఆల్రెడీ ఒకసారి చదివేసి ఉంటారు అని ఒక ఎజంప్షన్స్ తోటి నేను కొన్ని వర్డ్స్ని తీసుకొచ్చి వాటి మీనింగ్ ఎందుకు ఇట్లాగా అయింది అని చెప్తున్నాను. ఓకే సరే, అకౌంటింగ్ సిస్టమ్స్ ఇంటర్నల్ కంట్రోల్స్ని స్టడీ అండ్ ఎవాల్యుయేట్ చేస్తాము. అండ్ carrying out other test inquiries and other verification procedures for accounting transactions. accounting records లో ఏముంటుంది, అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అకౌంటింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయి, అంతే కదా. వాటన్నిటిని చూడమని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే రిలవెంట్ ఇన్ఫర్మేషన్ దట్ వాజ్ డిస్క్లోజ్డ్ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ సబ్జెక్ట్ టు స్టాట్యూటరీ రిక్వైర్మెంట్. స్టాట్యూట్ కొన్ని ఇన్ఫర్మేషన్ మీరు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో డిస్క్లోజ్ చేయండి అన్నారు. ఓకే, ఇప్పుడు ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం. ద ఆడిటర్ డిటర్మైన్స్ వెదర్ ఒక పర్టిక్యులర్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా డిస్క్లోజ్ చేశారా లేదా అన్న విషయంని మనం చూడాలి అనమాట. ఎలా చూడాలి అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని కంపేర్ చేయాలి విత్ ద అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ అదర్ సోర్స్ డేటా టు సీ వెదర్ దే ప్రాపర్లీ సమ్మరైజ్ ద ట్రాన్సాక్షన్స్ ఈవెంట్స్ రికార్డెడ్ దేర్ ఇన్. ట్రాన్సాక్షన్స్ ఎక్కడ ఉంటాయి, ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ ఎక్కడ ఉంటాయి అంటే P&L అకౌంట్లో ఉంటాయి. ఈ P&L అకౌంట్ని టోటల్గా సమ్మరైజ్ చేసి, సమ్మరైజ్ అంటే ఎడిషన్, యూజింగ్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫార్ములా ఎడిషన్స్ని యూజ్ చేసి ఒక అకౌంటింగ్ బ్యాలెన్స్ని అరైవ్ అవుతాం. ఇవి అంతా బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది, అకౌంటింగ్ బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది. ఇవన్నీ ప్రాపర్గా సమ్మరైజ్ చేసామా లేదా. లైక్ మనం చూసినట్టయితే షెడ్యూల్ 3లో మన ఒక ట్రేడ్ రిసీవబుల్స్ కంటే ట్రేడ్ పేబుల్స్, MSME డిస్ప్యూట్స్ అవన్నీ ఉంటాయి. వాటన్నిటివి ప్రాపర్గా సమ్మరైజ్ చేశారా లేదా, లేకపోతే ఏజింగ్ షెడ్యూల్ ఉంటుంది, మోర్ దాన్ 90 days, మోర్ దాన్ 180 days, ఇట్లాగా ప్రాపర్గా షెడ్యూల్ చేశారా లేదా, వీటన్నిటిని కంపేర్ చేసుకోవాలన్నమాట. దేనికి కంపేర్ చేయాలి, ప్రీవియస్ ఇయర్కా కాదు, అకౌంటింగ్ రికార్డ్స్కి అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్కి కంపేర్ చేయాలి. ఓకే, దట్ ఈస్ వాట్ ఆడిట్ ఈజ్. ఓకే,
ఇన్పుట్ అనే ఒక అకౌంటింగ్ రికార్డ్స్ టు అవుట్పుట్ అనే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రాపర్గా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం అనమాట. అండ్ మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనగానే అన్ని అకౌంటింగ్ రికార్డ్స్ నుండే రావు. సపోజ్ లైక్ బ్యాడ్ డెట్స్ ఉన్నాయి అనుకోండి, బ్యాడ్ డెట్స్ వచ్చి ఒక ఎస్టిమేషన్ అంతే కదా. డిప్రిసియేషన్ అనేది ఉంది, అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎస్టిమేషనే. లైక్ ఈ బ్యాడ్ డెట్స్ అనేవి ఎలా అయితే మేనేజ్మెంట్ ప్రాపర్గా ఎస్టిమేట్ చేసిందా లేదా, మేనేజ్మెంట్ పాలసీస్ అకౌంటింగ్ పాలసీస్ అవన్నీ కరెక్ట్గా సెలెక్ట్ చేసిందా లేదా. డిప్రిసియేషన్లో వై దే చోస్ ఓన్లీ WDV, వై నాట్ SLM, వై నాట్ ప్రోడక్ట్ యూనిట్ మెథడ్, ఇదంతా మనకి లైక్ రీజనబుల్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవటం మాత్రమే. ఇప్పుడు ఇందులో మనం ఏం చెక్ చేస్తున్నాం అంటే ఫస్ట్ థింగ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అకౌంటింగ్ రికార్డ్కి కంపేర్ చేస్తున్నాము. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో అకౌంటింగ్ రికార్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా మేనేజ్మెంట్ జడ్జ్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా చెక్ చేయాలి. అసలు స్కోప్ అంతా ఎందుకు అనవసరంగా 4 మార్క్స్ కోసమేనా అంటే కాదు. ఎందుకంటే ద ఆడిటర్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు పర్ఫార్మ్ డ్యూటీస్ దట్ ఫాల్ అవుట్ సైడ్ ది స్కోప్. ఎందుకంటే ఇది మాత్రం చేస్తే మీరు చాలు, ఎక్కువ చేయక్కర్లేదు. ఇందుకోసం హౌ లిబరల్ ఐసిఐ ఈజ్ ఓకే ఆస్పెక్ట్స్ టు బి కవర్డ్ ఇన్ ఆడిట్. మళ్ళీ రిపీట్ చేశారు క్వశ్చన్ సేమ్ అదే. అయితే ఇప్పుడు చూడండి, మనం ఏమి ఆడిట్లో కవర్ చేస్తాం, మనకి ఇచ్చిన స్కోపే కవర్ చేస్తాం కదా, సేమ్ అంతే. ఇప్పుడు మనకేం చెప్పారు, అకౌంటింగ్ రికార్డ్స్ అకౌంటింగ్ సిస్టమ్స్ని ఇంటర్నల్ కంట్రోల్ని స్టడీ అండ్ ఎవాల్యుయేట్ చేయాలన్నారు. స్టడీ ఆఫ్ అకౌంటింగ్ సిస్టమ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్, సేమ్ అదే ఇక్కడ అన్నారు. ఎగ్జామినేషన్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అన్న అకౌంటింగ్ సిస్టమ్ అన్న ఒకటే. అండ్ ఇంటర్నల్ కంట్రోల్, ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్, రివ్యూ ద సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్, సేమ్ ఇదే మళ్ళీ రిపీట్ చేశారు, బట్ అకౌంటింగ్ అనేవి తీసేశారు. చెకింగ్ ద అథమెటికల్ యాక్యురసీ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, మళ్ళీ ఇన్ని కొత్త పదాలు ఎక్కడ నేర్చుకుంటాం అంటే కొత్త పదాలు ఏం కాదు, జస్ట్ వాళ్ళు మార్చారు. సమ్మరైజ్ అని ఇక్కడ అన్నాం కదా, ఇక్కడ అథమెటికల్ యాక్యురసీ అన్నారు. అంటే ప్రాపర్గా నెంబర్స్ అనేవి మిస్ మ్యాచ్ అవ్వకుండా 7, 8 బదులు 8, 6, 8, 9 ఇట్లా వచ్చిందా అని అలా అథమెటికల్ యాక్యురసీ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే అకౌంటింగ్ రికార్డ్సే. అండ్ వెరిఫై ద అథెంటిసిటీ అండ్ వ్యాలిడిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. అండ్ అథెంటిసిటీ వ్యాలిడిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే వీ కుడ్ రిలేట్ బ్యాక్ టు ద ఇంటర్నల్ కంట్రోల్స్. ఇప్పుడు క్యాషియర్ వెళ్ళి తను వచ్చి అబ్సెంట్ అని చెప్పి వెళ్ళి చక్క సైన్ పెట్టడానికి లేదు కదా, కౌంటర్ 2లో ఉన్న ఎంప్లాయీ దే హ్యావ్ టు అపాయింట్ సంబడీ ఎల్స్. సో అలాగనమాట. ఎసర్టైనింగ్ ద ప్రాపర్ డిస్టింక్షన్ దట్ హ్యాస్ బీన్ మేడ్ బిట్వీన్ ద ఐటమ్స్ ఆఫ్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ నేచర్. అదే P&L అకౌంట్లో వేయాల్సింది బ్యాలెన్స్ షీట్లో కొన్ని. ఇప్పుడు మనం చూసినట్టయితే కొన్ని కాస్ట్ మటుకు మాత్రమే వి క్యాపిటలైజ్డ్ ఇంటూ ప్లాంట్ అండ్ మెషినరీ కదా, బట్ నాట్ ఫ్యూ. మీరు బారోయింగ్ కాస్ట్ కనుక చూసినట్టయితే ఆ స్టాండర్డ్లో దాంట్లో కొంత మటుకి ప్లాంట్ అండ్ మెషినరీ క్యాపిటలైజ్ చేస్తాం. అలా ప్రాపర్గా డిస్టింక్షన్ చేశారా లేదా. అండ్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ అదర్ స్టేట్మెంట్ అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, చేంజెస్ ఆఫ్ ఈక్విటీ, ఇవన్నీ యాజ్ పర్ రికార్డ్ అంటే విచ్ రికార్డ్, అకౌంటింగ్ రికార్డ్ వాటి ప్రకారం ఉన్నాయా. రికార్డ్స్ అంటే అకౌంటింగ్ రికార్డ్ అనే కాదు, సంథింగ్ లా మినిట్స్ కానీ అదర్ రికార్డ్స్. అండ్ వెరిఫికేషన్ ఆఫ్ టైటిల్, ఎగ్జిస్టెన్స్ అండ్ వాల్యూ ఆఫ్ అసెట్స్. అగైన్ బ్యాలెన్స్ షీట్ కూడా తీసుకువచ్చారు. బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ ఉంటుంది, అసెట్స్ ఉంటాయి, అలాగే లైబిలిటీస్ కూడా ఉంటాయి కదా, వెరిఫికేషన్ ఆఫ్ లైబిలిటీస్. ఇవన్నీ చూడండి బ్యాలెన్స్ షీట్ P&L అకౌంట్లో మనం రెగ్యులర్గా చేసేవే, ఇలాగే చేశారా లేదా అని చెక్ చేయండి అంటున్నారు. ఓకే, చెకింగ్ ద రిజల్ట్ షోన్ యాజ్ పర్ బై ద ప్రాఫిట్ అండ్ లాస్. రిజల్ట్ షోన్ బై ద ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏంటి, ప్రాఫిటో లాసో ఏదో ఒకటి అట్ లాస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకొని చూపిస్తుంది కదా, దాని మీద ట్యాక్స్ కట్టాలి. సో ఆ యొక్క రిజల్ట్ కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేయమన్నారు. ఇప్పుడు మనం అథమెటికల్ యాక్యురసీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చూసింది ఎందుకు, ఈ ప్రాఫిట్ కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేయడం కోసమే. అండ్ రిపోర్ట్ టు ద అప్రోప్రియేట్ పర్సన్. ఇప్పుడు మనం వచ్చి ఆ షేర్ హోల్డర్ తరపునో గవర్నమెంట్ తరపునో వాళ్ళు మనల్ని అపాయింట్ చేస్తారు, వీఆర్ అకౌంటబుల్ టు దమ్ కదా. ఆడిటర్ టు హూమ్ హీ ఈజ్ అకౌంటబుల్, టు హూమ్ హీ వాజ్ బీన్ అపాయింటెడ్ బై. సో వాళ్ళు వచ్చి ఆ పర్సన్కి రిపోర్ట్ చేయాలి. ఎలా రిపోర్ట్ చేయాలి, ఆడిట్ రిపోర్ట్ చేయాలి. షేర్ హోల్డర్స్ అయితే షేర్ హోల్డర్స్కి, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్కి. సో పైన ఉన్నవి మనం స్కోప్ ఒకసారి చూస్తే ఇంకా సేమ్ ఆస్పెక్ట్స్ కూడా అంతే అన్నమాట. అదొక టైప్స్ ఆఫ్ ఆడిట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము స్టార్టింగ్లో.
ఏంటి అంటే యాజ్ పర్ లా గవర్నమెంట్ హూ మేక్స్ లా గవర్నమెంట్ మేక్స్ లా కదా, అది వాలంటరీ కేటగిరీ అనమాట. అడ్వాంటేజెస్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ ఆడిట్ మనం చెప్పుకున్నాం. అసలు ఆడిట్ అనేది ఇండిపెండెంట్గా లేకపోతే ఎలా? ఫస్ట్ అది అసలు ఇండిపెండెంట్గా ఎందుకు ఉండాలి అంటే, ఫస్ట్ థింగ్ మనం కొన్ని సినారియోస్ తీసుకుందాం. ఫస్ట్ ఒక షేర్ హోల్డర్ ఉన్నారు. ఆయన క్యాపిటల్ ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారు. ఇంకా మేనేజ్మెంట్ని అపాయింట్ చేసి బిజినెస్ని మంచిగా రన్ చేయండి, నేను యూఎస్ఏకి వెళ్ళిపోతున్నానని చెప్పి ఫర్ లీవ్ వెళ్ళిపోయారనమాట. ఒక 5 years చక్కగా చిల్ అవుతున్నారు, రిటైర్మెంట్ వెకేషన్ అనుకోండి. సరే, ఇప్పుడు మేనేజ్మెంట్ ఏంటి? మేనేజ్మెంటే బిజినెస్ని రన్ చేసిద్ది, మేనేజ్మెంటే డే టు డే ఆపరేషన్స్ని తీసుకుంటుంది, మేనేజ్మెంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తుంది, మేనేజ్మెంటే షేర్ హోల్డర్స్కి ఇంత ప్రాఫిట్ అని చెప్పేస్తే ఎలా? ఇప్పుడు మేనేజ్మెంట్ చేసిందే, ఇంకా షేర్ హోల్డర్స్ క్యాపిటల్ పెట్టిన వాళ్ళకి కొంచెం అథారిటీ ఉండాలి, అసలు మేనేజ్మెంట్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని కదా. ఓకే, ఈ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని దాంట్లో మధ్యలో ఉండే వాళ్ళే ఆడిటర్. ఈ ఆడిటర్ ఎవరి వల్ల అపాయింట్ అవుతారంటే షేర్ హోల్డర్ వల్ల అపాయింట్ అవుతారు. ఇప్పుడు ఈ షేర్ హోల్డర్ ఈజ్ రిపోర్టబుల్ టు ఈ ఆడిటర్ హూ ఈజ్ రిపోర్టబుల్ టు షేర్ హోల్డర్ అనమాట. ఇప్పుడు ఈ షేర్ హోల్డర్ ఏం చేస్తారు? ఈ మేనేజ్మెంట్ ప్రిపేర్ చేసిన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేస్తారు. సరే, ఈ సిచ్యువేషన్ మైండ్లో పెట్టుకొని ఇప్పుడు ఇది అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇట్ సేఫ్ గార్డ్స్ ద ఫినాన్షియల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పర్సన్ హూ ఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ ద మేనేజ్మెంట్. షేర్ హోల్డర్ ఎక్కడో యూఎస్ఏలో ఉన్నారు, మేనేజ్మెంట్తో అసోసియేషన్ లేదు. అసోసియేషన్ అంటే మేనేజ్మెంట్గా ఇతను అపాయింట్ అవ్వలేదు, ఈజ్ నాట్ టేకింగ్ చార్జెస్ ఎ మేనేజ్మెంట్. సో వాళ్ళ యొక్క ఫినాన్షియల్ ఇంట్రెస్ట్, ఇది క్యాపిటల్ పెట్టారంటే కొంచెం ప్రాఫిట్ ఆబ్వియస్గా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆ ఫినాన్షియల్ ఇంట్రెస్ట్ని కాపాడడం కోసం హూ ఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ ద మేనేజ్మెంట్. అండ్ మోరల్ చెక్ ఆన్ ఎంప్లాయీస్ అనమాట. ఈ మేనేజ్మెంట్ కొంతమంది ఎంప్లాయీస్ని అపాయింట్ చేస్తుంది, లేకపోతే మేనేజ్మెంటే యాక్చువల్గా ఎంప్లాయీస్. మీరు ఒకవేళ కంపెనీ యాక్ట్ కనుక తీసి చూస్తే మేనేజ్మెంట్ అనే వాళ్ళు ఎంప్లాయీస్ కిందకే వస్తారు. వాళ్ళ మోరల్ చెక్ని తీసుకొని చూస్తారు. అండ్ ట్యాక్సెస్ కరెక్ట్గా కట్టారా, డిస్ప్యూట్ సరిగ్గా ఉన్నాయా లేవా, ఇది అంతా గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనమాట. ఇప్పుడు మనది ఒక కెమికల్ ఫ్యాక్టరీ అనుకోండి, లేకపోతే అపారల్ ఫ్యాక్టరీ అనుకోండి, ప్రింటింగ్ ఆన్ టీ-షర్ట్స్, ప్రింట్ ఆన్ డిమాండ్ చాలా వాస్ట్ మోడల్ కదా, వాస్ట్ బిజినెస్ మోడల్. దాంట్లో మనం యూజ్ చేసే కెమికల్స్ వల్ల వేస్టేజ్ వస్తుంది, ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ ఏమన్నా వస్తాయా అని అది చూసుకోవాలి. వేస్టేజ్ అండ్ లాసెస్ అనమాట. ఆడిట్ ascertains whether necessary books of accounts and allied records have been properly kept. ఇప్పుడు మనం వెళ్ళి చేయాల్సింది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు? అకౌంటింగ్ రికార్డ్స్. అసలు ముందు అకౌంట్ రికార్డ్స్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారా, వాటికి కావాల్సిన రికార్డ్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా, అవి అంటే బేసిక్గా అసలు ప్రాపర్గా మెయింటైన్ చేశారా లేదా అని చెక్ చేయడానికన్నా వెళ్ళాలి, ఆడిట్ జరగాలి. అండ్ రివ్యూ ఎగ్జిస్టెన్స్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ వేరియస్ కంట్రోల్స్ ఇన్ ద ఆర్గనైజేషన్. వేరియస్ కంట్రోల్స్ మీన్స్ ఇంటర్నల్ కంట్రోల్స్ అనే చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆడిట్ చేసిన వాళ్ళు ఇంటర్నల్ కంట్రోల్స్ని దట్ వర్ ఇన్ఫ్లుయెన్స్డ్, అంటే ఇప్పుడు అన్ని ఇంటర్నల్ కంట్రోల్స్ కన్నా లైక్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ఇంపాక్ట్ చేసే ఇంటర్నల్ కంట్రోల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి వాటికి ఒక రిపోర్ట్ ఇస్తారు, లైక్ మెటీరియల్ వీక్నెస్ అని అలాగా ఇస్తూ ఉంటారు. ఇక్కడ కూడా సేమ్ అదే అనమాట చెప్తున్నారు. అకౌంటింగ్ రికార్డ్స్ ఆ తర్వాత ఇంటర్నల్ కంట్రోల్స్ వాళ్ళు కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేయటం కోసం. అండ్ సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆర్ డెత్ ఆఫ్ పార్ట్నర్, ఇది వచ్చి పార్ట్నర్షిప్ కోసం. అండ్ గవర్నమెంట్ మే రిక్వైర్ ఆడిటెడ్ అండ్ సర్టిఫైడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఇది వచ్చి సంథింగ్ లైక్ స్టాట్యూటరీ థ్రెషోల్డ్ లిమిట్ దాటితే స్టాట్యూటరీ రిక్వైర్మెంట్ లాగా. వీటన్నిటికి ఇండిపెండెంట్ ఆడిట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి వచ్చి అడ్వాంటేజెస్. అండ్ ఇన్హెరెంట్ లిమిటేషన్స్ గురించి మనం చెప్పినట్టయితే, ఇప్పుడు మన ఎంగేజ్మెంట్ లెటర్లో మనకి ఇలాగ రిపోర్ట్ కావాలి. యు సీ ఆడిట్ రిపోర్ట్ ఫర్ telecom sector is different from audit report for an NBFC.
ఆర్ ఎ గ్యాస్ కంపెనీ కదా. సో మనము ఇప్పుడు బ్యాంక్లో చూసినట్టు ప్రతిదీ వెళ్ళి మన గ్యాస్ కంపెనీలో చెక్ చేయము, గ్యాస్ కంపెనీలో చెక్ చేసింది తీసుకువెళ్ళి హాస్పిటల్ ఇండస్ట్రీలో చెక్ చేయము. ఫర్ ఎవ్రీథింగ్ మనకి ఒక స్కోప్ అనేది చేంజ్ అవుతుంది. ఎవ్రీ ఎంటిటీకి డిఫరెంట్గా ఆడిట్ ప్రొసీజర్స్ని డిజైన్ చేయాలి, ప్రతిదానికి డిఫరెంట్గా ఆడిట్ రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. యాజ్ పర్ అంటే మనం చేసే బిజినెస్ మనం ఆడిట్ చేసే బిజినెస్కి ఎలాగ ఆడిట్ రిపోర్ట్ డిఫైన్ చేశారో అలాంటి ఫార్మాట్లో మనం ఆడిట్ రిపోర్ట్ ఇవ్వటానికి ఏమేమి ఆడిట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి అంటే దాన్ని బట్టి మనం ఆడిట్ ప్రొసీజర్స్ని డిజైన్ చేసుకుంటూ ఉంటాము. అలా మనం శాంప్లింగ్ అనేది ఒకటి ఇన్హరెంట్ లిమిటేషన్స్, యాక్చువల్లీ దట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ ఇంటర్నల్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్. అవి కాకుండా ఇంకేంటి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ థింగ్ వచ్చి ఫినాన్షియల్ రిపోర్టింగ్. ఇప్పుడు మనం ఎలాగైతే అనుకున్నామో డిఫరెంట్ ఎంటిటీస్ హ్యావ్ చూద్దాం. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్ ఇన్వాల్వ్స్ మెనీ జడ్జ్మెంట్స్ అండ్ అజంప్షన్స్ విచ్ మే బి వేరీ కన్సిడరబుల్లీ ఫ్రమ్ ఎంటిటీ టు ఎంటిటీ. ఓకే, జడ్జ్మెంట్స్ అజంప్షన్స్ ఎంటిటీస్కి మారిపోతూ ఉంటాయి. అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఇన్వాల్వ్ సబ్జెక్టివ్ డెసిషన్స్ అండ్ అసెస్మెంట్ ఆర్ ఎ డిగ్రీ ఆఫ్ అన్సర్టనిటీ. ఓకే, దే వర్ ఫుల్లీ ఫోకసింగ్ ఆన్ judgments and assumptions and uncertainty in the financial statements anamata. And with regards to the audit procedures vachi enti ante, it is possibility of the management they may not provide intentionally or unintentionally the complete information. Actually ga vallu vachi management responsibility enti they have to give access to all books and give all the information and unrestricted access. Gurtostunda meeku? Chuddam. Audit procedures may not be effective to detect frauds. Audit procedures సరిగ్గా లేవు, ఇంకా ఇక్కడ మేనేజ్మెంట్ సరిగ్గా ఇవ్వలేదు, ఇక్కడ ఆడిట్ ప్రొసీజర్స్ సరిగ్గా లేవు. అండ్ ఆడిట్ ఈజ్ నాట్ అన్ అఫీషియల్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు చేస్తారు అంటే వాళ్ళకి తెలుసు ఒక ఫ్రాడ్ అనేది జరిగింది అండ్ ఫ్రాడ్ యొక్క రూట్ కాజ్ ఏంటి అన్నది కనుక్కోవటం కోసం మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఆడిట్ ఈజ్ లైక్ అసలు జరిగితే కనపడుతుంది, మామూలుగా అసలు ప్రిపేర్ కరెక్ట్గా చేశారా లేదా, ఏంటంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపరేషన్ కరెక్ట్గా చేశారా లేదా అన్నది చెక్ చేయడం కోసం ఇయర్లీ ఒక ఆడిట్ అనేది జరుపుతూ ఉంటారనమాట. అండ్ ఈ ఆడిట్ ప్రాసెస్లో ఇక్కడ మనం ఫినాన్షియల్ రిపోర్ట్స్లో ఏం చెప్పుకున్నాం, మేనేజ్మెంట్ యొక్క ఎజంప్షన్స్, మేనేజ్మెంట్ యొక్క జడ్జ్మెంట్స్ అనుకున్నాం. ఆడిట్ ప్రొసీజర్స్లో మరి ఆడిటర్ కూడా కొన్ని ఎస్యూమ్ చేసుకుంటారు కదా. ఇప్పుడు మనం చూసినట్టయితే మెటీరియాలిటీ అనే కాన్సెప్ట్లో ఎక్కువ ఆడిట్ జడ్జ్మెంట్ యూస్ చేస్తూ ఉంటారు, అది ఒకటి. అండ్ ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఫినాన్షియల్ స్టేట్మెంట్ రిపోర్టింగ్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉంటుందో కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ వల్ల అన్ని కంట్రోల్స్ని పెట్టలేకపోవచ్చు. అండ్ అకరెన్స్ ఆఫ్ నాన్ కంప్లైన్స్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్, ఎగ్జిస్టెన్స్ అండ్ కంప్లీట్నెస్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్స్ అండ్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ ఉంటాయి కూడా ఇన్హరెంట్ లిమిటేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఇన్హరెంట్ లిమిటేషన్స్ అనేది 200లో కూడా ఉంటుంది. ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే ఏది రాయాలి అంటే మీరు ఏదన్నా రాయొచ్చు, ఎందుకంటే రెండు ఒకటే కాబట్టి. ఇక్కడ మీరు చూసినట్టయితే నేచర్ ఆఫ్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అండ్ నేచర్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్ అన్నారు. ఇక్కడ వచ్చి మనం కొంచెం ఎలాబరేట్ చేసాము. ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఎందుకు అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో జడ్జ్మెంట్స్ అజంప్షన్స్ ఉంటాయి, పైగా ఒక డిగ్రీ ఆఫ్ అన్సర్టనిటీ ఉండటం వల్ల. అండ్ నేచర్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఎందుకు అంటే ఆడిటర్ జడ్జ్మెంట్ ఒకటి, ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది విత్ రిగార్డ్స్ టు మెటీరియాలిటీ. అండ్ ఇంకా వచ్చి మేనేజ్మెంట్ ఇంటెన్షనల్గానో అన్ఇంటెన్షనల్గానో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అండ్ ఆడిటర్ దాన్ని చూసుకోలేకపోయాడు డ్యూ టు శాంప్లింగ్ ఆర్ సంథింగ్ అదర్. అండ్ ఇంకా వచ్చి ఫ్రాడ్స్ అనేవి దే వర్ వెల్ క్యూరేటెడ్, ఇంటెన్షనల్గా అవి ఐడెంటిఫై చేయకుండా ఉండడం కోసమే వాటిని మంచిగా ప్రాపర్గా క్యూరేట్ చేసి ఫ్రాడ్స్ని చేస్తూ ఉంటారు. సో ఆ ఫ్రాడ్స్ ఎఫెక్టివ్ ఫ్రాడ్స్ వల్ల అండ్ ఆడిట్ ఈజ్ యాక్చువల్లీ నాట్ అన్ ఇన్వెస్టిగేషన్ అని జస్ట్ బ్లాంక్గా చెప్పేస్తున్నాము. సో ఈ రెండింటికి ఎలాబరేట్ చేసి ఇక్కడ నేచర్ స్కోప్ అండ్ ఆడిట్లో చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చి
ఆడిట్ ఈస్ కండక్టెడ్ ఇన్ రీజనబుల్ పీరియడ్ ఆఫ్ టైమ్ అట్ అ రీజనబుల్ కాస్ట్. అంతే కదా, ఇక్కడ కూడా బెనిఫిట్ అండ్ కాస్ట్ అనాలిసిస్ బట్టి అన్నారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఫ్రాడ్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేసాము, నేచర్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్లో, అండ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అండ్ నాన్ కంప్లైన్స్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇటు ఉన్నాయి. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ 2 క్వశ్చన్స్ లాగా మనం చదివేదానికన్నా ఈ రెండింటిని కంపేర్ చేసుకొని చదివితే ఒక్కటేసారి మనకి కొంచెమే పోర్షన్ తగ్గిపోతుంది కదా. సో ఇట్లాగా. అండ్ ఆడిటింగ్ అండ్ అకౌంటింగ్కి ఏమన్నా రిలేషన్ ఉందా అని అడుగుతున్నారు. ఆడిటింగ్ అండ్ అకౌంటింగ్కి రిలేషన్ ఏంటి అంటే చాలా ఎక్కువ రిలేషనే ఉంది అని చెప్పాలి. ఎందుకంటే అకౌంటింగ్ రికార్డ్స్ని నుండి తయారు చేసిన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ఆడిటింగ్ చేయడానికి మనం అపాయింట్ అయ్యి ఉన్నాము. సో దే వర్ క్లోజ్లీ రిలేటెడ్ టు ఈచ్ అదర్. రిలేషన్షిప్ ఏంటి అంటే ఆడిటింగ్ రివ్యూస్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ అవుట్కమ్ ఆఫ్ ఆడిటింగ్ ప్రాసెస్. అంతే కదా. అండ్ ఆడిటర్ నీడ్స్ టు హ్యావ్ ఎ థరో అండర్స్టాండింగ్ ఆఫ్ గ్యాప్ ప్రిన్సిపల్స్ అనమాట, ఇన్ విచ్ ఆడిటింగ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ వర్ ప్రిపేర్డ్. ఇప్పుడు మనం చేసేదే ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆడిట్స్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అకౌంటింగ్ రికార్డ్స్ నుండి అవుతుంది. అకౌంటింగ్ రికార్డ్స్కి ఏది గవర్న్ చేస్తుంది, ఇప్పుడు మన ఆడిటింగ్కి ఎలా అయితే ఎస్సిఎస్ గవర్న్ చేస్తాయి, అలాగే అకౌంటింగ్కి మనకి జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని గవర్న్ చేస్తాయి. సో మనకి వాటి మీద కూడా ఒక ఐడియా ఉండటం చాలా బెటర్. అండ్ ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను, ఆడిటింగ్ ఈజ్ అ లాజికల్ ప్రాసెస్ అని ఐసిఐ చెప్తూ ఉంటుంది అని. సో ఐసిఐఏ మనకి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తుంది, ఐసిఐఏ మనకి మార్క్స్ ఇస్తుంది, ఐసిఐఏ ఈ స్టడీ మ్యాట్ని ప్రిపేర్ చేసి స్టాండర్డ్స్ ఇస్తుంది ఆడిటింగ్. సో ఐసిఐ చెప్పింది ఈ లాజిక్ కూడా ఫాలో అయితే బెటర్. మన ఇలా చదవాలి అని చెప్తున్నప్పుడు ఇలాగే చదవాలి కదా. ఆడిటింగ్ ఒక లాజికల్ ప్రాసెస్ అని మీరు ఒప్పుకోండి అని ఐసీ అంటున్నప్పుడు మనం ఒప్పేసుకొని అలాగే చదువుతాం. ఎలా చదివితే ఈజీగా ఉంటుందో మరి బై హార్ట్ చేసేయడం ఎందుకు, అనవసరంగా బ్రెయిన్ స్ట్రెయిన్. ఎలాగో పెనాల్టీస్, టైం లిమిట్స్ అప్పుడైతే బై హార్ట్ చేద్దాము. ఓకే, ఏం లేదు, ఆడిటింగ్ ఇస్ యాక్చువల్లీ లాజికల్ ప్రాసెస్ అంటుంది అండ్ ఎథికల్ ఫౌండేషన్స్ గురించి చెప్తుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఐ హర్డ్ ఎ స్టోరీ. ఏంటంటే ఒక మార్వాడికి స్వీట్ షాప్ ఉందన్నమాట. తను బయట బోర్డ్ పెట్టాడు, వాంటెడ్ ఒక సేల్స్ పర్సన్ కావాలి. ఎలిజిబిలిటీ ఏం చెప్పారంటే హీ హ్యాస్ టు బి డయాబెటిక్, తనకి డయాబెటీస్ ఉండాలి అని. ఇప్పుడు డయాబెటీస్ ఎందుకు ఉండాలి అనుకుంటున్నారు, ఎందుకంటే స్వీట్స్ని ఇతను తినలేదు కదా, అప్పుడు తినకి ప్రాఫిట్ కనిపిస్తూ ఉంటుంది అనమాట, అంటే లాస్ అవ్వకుండా, లాస్ ఆఫ్ ఇన్వెంటరీ అవ్వకుండా. ఇప్పుడు అలాగే అకౌంట్స్ బాగా చేసే వాళ్ళకి, అకౌంటింగ్ మీద ఎక్కువ గ్రిప్ ఉన్న వాళ్ళకన్నా హానెస్టీ ఎక్కువ ఉన్న వాళ్ళకి చేశారనుకోండి, అకౌంట్స్ కరెక్ట్గా ఉంటాయి. మీరు అకౌంటింగ్ చాలా బాగా తెలిసిన వాళ్ళకి ఇస్తే ఎలాగ మ్యానిపులేట్ చేసి అకౌంట్స్ని ఫ్రాడ్ దొరకకుండా చేయొచ్చో మీరు క్యాపిటల్ పెట్టిన మీకే ఇట్లాగా చేస్తుంటారు. సో అకౌంట్స్ రాయాలి అంటే, అకౌంట్స్ని రికార్డ్ మెయింటైన్ చేయాలి అంటే అకౌంట్స్ తెలిసిన వాళ్ళకంటే ఎథిక్స్ ఉన్న వాళ్ళకి అయితే చాలా బెటర్. సో ఇప్పుడు అదే అంటున్నారు ఇక్కడ కూడా, ethical percepts form the foundation of accounting profession. అకౌంటింగ్ ప్రొఫెషన్కి ఫౌండేషనే ఎథికల్గా ఉండటం అని చెప్తున్నారనమాట. ఆడిటర్ ఎక్స్పెక్టెడ్ టు అప్హోల్డ్ ఎథికల్ స్టాండర్డ్స్ ఇన్ దేర్ వర్క్ టు ఎన్ష్యూర్ ఇంటిగ్రిటీ అండ్ ట్రస్ట్ ఇన్ ద ఫినాన్షియల్ రిపోర్టింగ్. ఇంటిగ్రిటీ అంటే ఏంటి అంటే మనస్ ఏకం వచస్ ఏకం కర్మని ఏకం. మీరు వెళ్ళి గూగుల్లో సర్చ్ చేస్తే మీకు ఎలా కనిపిస్తుంది అంటే you have to do what you say, you have to say what you have to do. అంతే, చెప్పేదే చేయాలి, చేసేదే చెప్పాలి అన్నట్టు ఉంటారు కదా, ఒకటి చెప్పు ఒకటి చేయకుండా. సో వర్డ్స్, యాక్షన్స్ కొరిలేట్ అవ్వాలి. అలాగా అకౌంటింగ్ ప్రొఫెషన్కి ఎథిక్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆడిటర్స్, ఎథిక్స్ని మీరు అప్హోల్డ్ చేయాలి, మీరు ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయాలి అని మనకు చెప్తున్నారు అనమాట. ఓకే, అండ్ లాంగ్వేజ్ స్కిల్స్, కమ్యూనికేషన్ ఉండాలి. మనం మన కీవర్డ్ కిట్లో ఆల్రెడీ డిస్కస్ చాలాసార్లు చేసుకుని ఉన్నాము. ఏంటి అంటే కమ్యూనికేషన్. ఆడిటర్ అసలు ఎందుకు కమ్యూనికేట్ చేయాలి, అసలు
కమ్యూనికేషన్ ఎవరెవరికి చేస్తాము, అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. TCWG మేనేజ్మెంట్కి కమ్యూనికేట్ చేస్తాము, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్గా థర్డ్ పార్టీస్కి కమ్యూనికేట్ చేస్తాము, మన ఇంటర్నల్ ఎంగేజ్మెంట్ టీమ్ డిస్కషన్స్లో కమ్యూనికేట్ చేస్తూ ఉంటాము, ఎక్స్పర్ట్స్కి కానీ ఆడిటర్ ఎక్స్పర్ట్ వెదర్ దట్ బి ఆర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఆర్ లీగల్ కౌన్సిల్ వీళ్ళందరికీ మనం కమ్యూనికేట్ చేస్తాము. మనం ఇంతమందితో కమ్యూనికేట్ చేయాలంటే మన కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి. అదే అంటున్నారు, ఎఫెక్టివ్గా ఉండాలి, క్లియర్ అండ్ కన్సైజ్గా ఉండాలి. అంతే, అయిపోయింది. ఏముంది, అయిపోయింది అంతే. ఆడిటింగ్ అకౌంట్కి ఏంటి అంటే, ఆడిటింగ్ ఇట్ రివ్యూస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ దట్ వి ప్రిపేర్డ్ బై అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఆడిటింగ్ ఇస్ లాజికల్, ఎథిక్స్ ఉండాలి, అండ్ లాంగ్వేజ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎలా ఉండాలి, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, క్లియర్ అండ్ కన్సైజ్ కమ్యూనికేషన్ ఉండాలి. ఆడిటింగ్ అండ్ లా, ఆడిటింగ్ లా అని అంటున్నారు. ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జామినేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఆడిటింగ్ ఇన్వాల్వ్స్ ఎగ్జామినింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ టు ఎన్ష్యూర్ ప్రాపర్ రికార్డింగ్ అండ్ కంప్లైన్స్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. An auditor needs to have understanding of business laws that affect the entity being audited. ఇప్పుడు మనం ఆడిట్ చేసే బిజినెస్ యొక్క గవర్న్ చేసే బిజినెస్ లాస్ గురించి కూడా తెలుసుకోవాలి కదా. సో దాని గురించి అంటున్నారు. సో దాని గురించి తెలుసుకోవాలంటే వీ నీడ్ టు హ్యావ్ బిజినెస్ లాస్ కూడా, అంటే మర్కంటైల్ లా, కాంట్రాక్ట్ లా, దట్ ఈస్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ లా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే, ఇప్పుడు లైక్ ఒక సే లైక్ ఇఫ్ యూఆర్ ఆడిటింగ్ అండ్ ఎన్బిఎఫ్సిలో ఇప్పుడు మీకు వచ్చి ఒక లోన్ అగ్రిమెంట్ మీరు కనుక తీసుకుంటే అది 3 months వ్యాలిడిటీ, ఆ ప్రామిసరీ నోట్ 3 months వ్యాలిడిటీ ఉంటుంది. సో యూ హ్యావ్ టు చెక్ వెదర్ 2 years 6 monthsకి అలా ఒక ఈమెయిల్ వెళ్తుందా, లేకపోతే ఒక ఫాలో ప్రొసీజర్ ఉందా, లైక్ టు రీప్లేస్ దట్ ప్రామిసరీ నోట్ అనేది, దాని గురించి అంతా కూడా మనం చెక్ చేసుకుంటే ఇట్లాంటివి చాలా లాస్ ఉంటాయి అన్నమాట. అండ్ మనం ఆల్రెడీ తెలిసినట్టయితే లైక్ సినిమా హాల్ మనకి రీసెంట్గా వచ్చింది, AMV సినిమా హాల్స్లో దే వర్ ఛార్జింగ్ GST పర్సెంటేజ్ దట్ ఈస్ హయ్యర్. సో బిజినెస్ లాస్ గురించి తెలుసుకుంటే కనుక ఇవన్నీ మనం రెక్టిఫై చేయడానికి సరిపోతుంది అనమాట. అండ్ టాక్సేషన్ లాస్ కోసం కూడా తెలుసుకుంటూ ఉండాలి, బిజినెస్ లాస్, టాక్సేషన్ లాస్ అండ్ నార్మల్ లాస్ అండర్ విచ్ ద బిజినెస్ గెట్స్ గవర్న్డ్ బై. దీని గురించి ఆడిటింగ్ అండ్ ఎకనామిక్స్. ఎకనామిక్స్ అంటేనే ప్రైస్, డిమాండ్, సప్లై. ఇది ఆడిటింగ్కి ఎట్లా ఉంటుంది, అంటే ఎట్లా రిలేట్ చేసుకుంటారు అని అడిగితే ఒక చిన్న లాజిక్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ఆడిట్ చేస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ దాన్ని ఆడిట్ చేసే బదులు మీరు ఒక ట్రెండ్ని చేస్తున్నారనమాట. ఇప్పుడు మీకు వచ్చి ఒక్క నిమిషం, ఇప్పుడు ఇన్పుట్ ప్రైజెస్ వచ్చి లైక్ సేమ్ ఒక 2% పెరిగాయి. మీ యొక్క సేల్ ప్రైస్ వచ్చి, అంటే ఇయర్ ఆన్ ఇయర్ తీసుకుంటున్నాను నేను, ఇయర్ ఆన్ ఇయర్ సెల్లింగ్ ప్రైస్ వచ్చి మీరు ఒక 10% ఇంక్రీజ్ చేశారనుకోండి, దట్స్ ఫైన్. ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ చేయటం ఎనీబడి డస్, ప్రాఫిట్ కోసమే బిజినెస్ చేస్తారు, దట్స్ ఫైన్. అండ్ ఇప్పుడు ఇన్పుట్ వచ్చి మీకు 25% పెరిగింది, మీరు వచ్చి సెల్లింగ్ ప్రైస్ని 50%కి తగ్గించేస్తారనుకోండి, ఇది ఒక బాగుందా? ఇది ఒక సౌండ్ బిజినెస్ ప్రిన్సిపలా? కాదు కదా. అసలు మీరు ఇలా ఎందుకు చేశారో దానికి ఎకనామిక్స్ రావాలన్నమాట. మీరు అసలు లిక్విడేట్ చేసేద్దాం అనుకుంటున్నారా, ఆపేద్దాం అనుకుంటున్నారా ఏంటి, లేకపోతే పెనిట్రేషన్ స్ట్రాటజీయా, లైక్ జియో గివింగ్ ఫ్రీ సిమ్స్, అలాగా దాని గురించి తెలుసుకోవాలి. ఇట్లా మనకి ఇన్పుట్ ప్రైస్ పెరిగితే సెల్లింగ్ ప్రైస్ పెరగాలి అనేది ఏదైతే ఒక రిలేషన్ ఉందో దాన్నే మనం ఎకనామిక్స్ అంటాం. ఓకే, డిమాండ్ పెరిగినప్పుడు డిమాండ్ పెరిగినప్పుడు ప్రైస్ కూడా పెరుగుతుంది కదా. సో ఇది కూడా ఒక ఎకనామిక్స్. ఇట్లాంటి రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఆడిట్ చేయాలి. ఈ ట్రెండ్స్ని, వీటిని అనలిటికల్ ప్రొసీజర్స్లో యూస్ చేస్తూ ఉంటాము. వాటి కోసం ఎకనామిక్స్ కూడా కొంచెం రిలేటెడ్ అయి ఉంటుంది ఆడిటింగ్కి అని చెప్తున్నారు. అకౌంటింగ్ ఇన్వాల్వ్స్ collection and presentation of data related to economic activity and knowledge of macroeconomics, like మన యొక్క
గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కానీ ఏవైనా లైక్ ఎంఓయూస్ భూటాన్ అండ్ ఇండియా హ్యాడ్ గాట్ సైన్డ్ అప్ ఫర్ ద గోల్డ్ ఎంఓయూ కదా, ఇట్లాంటి మ్యాక్రో ఎకనామిక్స్ అందుకోసం వీళ్ళు షిఫ్టెడ్ దే హ్యావ్ ఓపెన్డ్ అ బ్రాంచ్ ఇన్ భూటాన్. ఇట్లాగే ఏమన్నా మనకు కొంచెం మ్యాక్రో ఎకనామిక్స్ గురించి కూడా తెలుసుకుంటే అది ఆడిటింగ్లో హెల్ప్ అవుతుంటుంది అనమాట. అండ్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్, యూ హ్యావ్ టు బీ ఫెమిలియర్ విత్ ద ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ క్లయింట్స్ ఆపరేట్. And with regards to the auditing in behavioral science, as మనం already డిస్కస్ చేసుకున్నాము, హౌ ఎఫెక్టివ్ అంటే ఆడిటర్ ఎవరెవరితో మాట్లాడాలి. లిస్ట్ ఆఫ్ చాలా పెద్దగా ఉంది, ఆడిటర్ ఇంతమందితో కమ్యూనికేట్ చేయాలి అని. అందుకే కమ్యూనికేషన్ వచ్చి ఎఫెక్టివ్గా ఉండాలి, క్లియర్ అండ్ కన్సైజ్గా ఉండాలనుకున్నాము. సరే, కానీ ఇది బిహేవియరల్ సైన్స్. మనం ఎవరితో కమ్యూనికేట్ చేస్తాం? పీపుల్తో కమ్యూనికేట్ చేస్తాం. పీపుల్ హ్యావ్ బిహేవియర్. ఆ బిహేవియర్ని అర్థం చేసుకునే స్టడీయే బిహేవియరల్ సైన్స్. ఓకే, ఆడిటింగ్ ఇన్వాల్వ్స్ రివ్యూయింగ్ వేరియస్ అసర్షన్స్. అసర్షన్స్ అంటే అది ఏంటి అంటే మన బ్యాలెన్స్ షీట్లో కానీ బ్యాలెన్స్ షీట్లో అకౌంట్ బ్యాలెన్సెస్ ఉంటాయి కదా, ఈ అకౌంట్ బ్యాలెన్స్ అనేది యాక్యురేట్, అది వచ్చి కంప్లీట్గా ఉంది అనేది మనకి మేనేజ్మెంట్ అసర్షన్ ఇస్తుంది. అంటే ఏంటంటే ఆ బ్యాలెన్స్కి ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు అసెట్కి ఒక ప్లాంట్ అండ్ మెషినరీకి ఒక సపోజ్ లైక్ 25 lakhs ఉంది. ఈ 25 lakhs వీ హ్యావ్ దట్ రైట్ అనేది ఒక అసర్షన్, అదొక క్వాలిటీ. బ్యాలెన్స్కి అదొక క్వాలిటీ ఉంది. ఇది 25 lakhsకి దే హ్యావ్ లైక్ కంప్లీట్నెస్ అనే ఒక క్వాలిటీ కూడా ఉంది. ఇంతకు మించి ఎక్కువ ప్లాంట్ అండ్ మెషినరీ మా దగ్గర లేదు, ఇంతకంటే తక్కువ కూడా లేదు, ఇంతే ఉంది కంప్లీట్నెస్. వాల్యుయేషన్, ఇది మేము ఇంతలాగా లైక్ క్యాపిటలైజ్ చేసాము, ఇంతనే వాల్యూ వచ్చింది, ఇంతే వాల్యూ ఉంది, దానికంటే ఎక్కువ లేదు తక్కువ లేదు. యాక్యురేట్, వాల్యుయేషన్, అంత ఇవన్నీ లైక్ క్వాలిటీస్ ఫర్ దట్ మేనేజ్మెంట్. ఆ క్వాలిటీస్ అవన్నీ ఉన్నాయి ఆ బ్యాలెన్సెస్ కానీ చెప్పేది. మనం వాటిని రివ్యూ చేస్తూ ఉంటాం, బోత్ ఫినాన్షియల్ అండ్ నాన్ ఫినాన్షియల్. అండ్ అదే చెప్తున్నారు ఇక్కడ, a good knowledge of fields being audited is essential for performing the auditing effectively, and behavioral science is closely linked to auditing. They were repeating the same thing. ఇప్పుడు మనం ఎలాగైతే ఇంటరాక్ట్ విత్ పీపుల్ అనుకున్నామో అదే వీళ్ళు కూడా చెప్తున్నారు. అండ్ ఫినాన్షియల్ ఆడిటర్స్ are actually primarily deal with financial figures, while as internal or management auditors focus on human interactions. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి అంటే ఇక్కడ ఇంటర్నల్ ఆడిటర్స్ ఎవరు అంటే దే వర్ అపాయింటెడ్, అంటే ఒక సీనియర్ ఎంప్లాయీ కానీ వాళ్ళని ఇంటర్నల్ ఆడిటర్స్గా అపాయింట్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ ఆడిటర్స్ ఎవరంటే ఈ స్టాట్యూటరీ ఆడిటర్ వచ్చి మనల్ని పాయింట్అవుట్ చేసే ముందు మేనేజ్మెంటే ఇంటర్నల్ ఆడిటర్ని అపాయింట్ చేస్తూ ఉంటారనమాట. ఇంటర్నల్ ఆడిటర్ ఈజ్ యాక్చువల్లీ అన్ ఎంప్లాయీ యాజ్ అన్ ఆడిటర్. తను అదర్ ఎంప్లాయీస్ చేసే వర్క్ని తిను ఆడిట్ చేస్తూ ఉంటారనమాట. మేనేజ్మెంట్ ఆడిటర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళది ఏంటి అంటే వెదర్ మేనేజ్మెంట్ ప్రాపర్గా డెసిషన్ తీసుకోవడానికి వీళ్ళకి వచ్చే ఇన్ఫర్మేషన్ కానీ ఎంఐఎస్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ ప్రాపర్గా ఇస్తున్నారా ఈ ఎంప్లాయీస్ లేదా అన్నది మట్టుకు ఈ మేనేజ్మెంట్ ఆడిటర్ చెక్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంటర్నల్ ఆడిటర్ ఏం చేస్తారు, ఆ పీపుల్ చేసే వర్క్ని కరెక్ట్ చెక్ చేస్తున్నారా లేదా, మేనేజ్మెంట్ ఆ పీపుల్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా లేదా అని. ఈ మేనేజ్మెంట్ ఆడిటర్ వీళ్ళు ఎక్కువ హ్యూమన్ ఇంట్రాక్షన్స్ ఇది చేస్తారు. ఫినాన్షియల్ ఆడిటర్స్ ఏముంది, సబ్స్టాంటియల్ ఆడిట్ టెస్టింగ్ చేస్తారు, ఎనలిటికల్ ప్రాసెస్ చేస్తారు, ట్రెండ్స్ చూస్తారు, అంతే. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఎక్కువ హ్యూమన్స్తో ఇంట్రాక్షన్ లేదు వీళ్ళకైతే ఎక్కువ అని చెప్తున్నారు. ఇది వచ్చి ఒక ప్రాసెస్ అనమాట. ఫస్ట్ ఇంటరాక్ట్ విత్ పీపుల్ అన్నారు, ఆ తర్వాత ఫినాన్షియల్ ఆడిటర్స్ ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వక్కర్లేదు, ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలంటున్నారు. ఓకే, డిజైనింగ్ an effective internal control system involves considering personnel and systems relies on competent and honest individuals for its proper functioning. మనం ఏంటంటే ఇప్పుడు మనం వచ్చి మెటీరియల్ వీక్నెస్ అనేది ఒకటి సర్టిఫికేట్ ఇస్తాము స్టాట్యూటరీ ఆడిటర్స్ అని చెప్పాం కదా, దేని మీద ఇస్తామన్నాం, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ మీద ఇస్తాము అన్నాము. ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలంటే వాటిలో ఉన్న ఫ్లాస్ ముందు మనకు తెలుసుకోవాలి. ఆ ఫ్లాస్ ఎలా తెలుస్తాయి, ఆ ప్రాసెస్లో ఉన్న పర్సనల్ అంటే ఎంప్లాయీస్ వాళ్ళకే తెలుస్తాయి. సో వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేట్ చేయాలి అన్నమాట.
అలా ఏమైనా ఫ్లాస్ కానీ గ్యాప్స్ కానీ తెలుసుకోవటం కోసం. అండ్ అండర్స్టాండింగ్ హ్యూమన్ బిహేవియర్ ఈజ్ వైటల్ ఫర్ ఆడిటర్స్ టు డిశ్చార్జ్ దర్ డ్యూటీస్. ఇట్స్ యాక్చువల్లీ గ్రే పొజిషన్. నార్మల్గా ఇది ఇంపార్టెంట్ అని చెప్పడం కోసం మటుకు మాత్రమే. అండ్ now the relationship between auditing and statistics and mathematics. మనం స్టార్టింగ్లో చూసాము, గుర్తుందా? సమ్మరైజ్ ద అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ అది అని. సమ్మరైజ్ అంటే ఏంటి? అడిషన్, మ్యాథమెటికల్ ఫార్ములా అనుకున్నాం. ఓకే, దట్ ఈస్ మ్యాథమెటిక్స్. స్టాటిస్టిక్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ కానీ ఏదన్నా అవుట్ తీసుకున్నప్పుడు హీ టేక్స్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆన్ సమ్ అమౌంట్. లైక్ ఇప్పుడు ఇన్వెంటరీ చూస్తున్నారు అనుకోండి, హీ టేక్స్ పర్సంటేజ్ ఆఫ్ సమ్ ఓపెనింగ్ బ్యాలెన్స్, లేకపోతే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్సో, లేకపోతే పర్సంటేజ్ ఆన్ సేల్స్. ఇలాగ ఒక పర్సంటేజ్ తీసుకుంటారు. అది వచ్చి స్టాటిస్టిక్స్ కింద వస్తుంది. మీన్ కానీ లేకపోతే మోడ్, అట్ విచ్ ప్రైస్ ఎక్కువ డిమాండ్ ఎక్కువ ఉంటుంది, లైక్ అట్రిషన్ రేట్ కానీ, గ్రాటిట్యూటీ క్యాలిక్యులేషన్స్, ఇవన్నీ కొన్ని ఫార్ములాస్ అన్నీ బేస్ అయి ఉంటుంది. సో ఇందుకోసం ఆడిటింగ్ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ వర్ ఆల్సో ఇంటర్ రిలేటెడ్ అనమాట. టెస్ట్ చెక్ ప్రొసీజర్స్, అదే ఇక్కడ ప్రొసీజర్స్, అనలిటికల్ ప్రొసీజర్స్, స్టాటిస్టికల్ శాంప్లింగ్ మెథడ్స్ టు డ్రా మీనింగ్ఫుల్ కంక్లూజన్స్, అండ్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ is required for inventory verifications during the audit. And data analytics is increasingly used in auditing for continuous audits and monitoring of data. Data analytics అంటే ఏం లేదు, డేటా అనలిటిక్స్ అని ఉన్న డేటాని అనలైజ్ చేయటం అంతే. ఎలా అనలైజ్ చేయాలి, మనకి ఎలా కావాలంటే అలాగా. అంటే లైక్ ఈ సపోజ్ ఈ పోర్షన్ ఆఫ్ సేల్స్కి ఎంతవరకు బ్యాడ్ డెట్స్ వస్తుంది, ఈ కస్టమర్స్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా రికగ్నైజ్ చేశారు, లైక్ కార్పొరేట్కి అమ్ముతున్నారు అండ్ ఇండివిజువల్ D2C అమ్ముతున్నారు. కార్పొరేట్స్కి మనం సేల్ చేస్తున్నప్పుడు బ్యాడ్ డెట్స్ రేట్ చాలా తగ్గుతుంది. అదే D2Cకి మనం సేల్ చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రోడక్ట్ రిటర్న్ అవ్వటము, లేకపోతే డెలివరీలో డ్యామేజ్ అవ్వటం కానీ, ట్రాన్సిట్లో డ్యామేజ్ అవ్వటం కానీ, ఇవన్నీ ఎక్కువ ఉంటున్నాయి. ఇవన్నీ రేషియోస్, డేటాని అనలైజ్ చేయటం అంటారు. దీన్ని సెగ్రిగేట్ చేసి అనలైజ్ చేయటం అంతే. కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ డేటా హెల్ప్స్ ఆర్గనైజేషన్ టు ఐడెంటిఫై ద రిస్క్ అండ్ స్ట్రెంగ్తెన్ ద ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్. ఇప్పుడు మనం అనుకున్న కార్పొరేట్ క్లయింట్స్ అండ్ D2C క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో, డైరెక్ట్ టు కన్జ్యూమర్. D2C ఈజ్ లైక్ డైరెక్ట్ టు కన్జ్యూమర్, లైక్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చర్ టు డైరెక్ట్ కన్జ్యూమర్ అనమాట. ఓకే, like how Mr. Beast is selling his chocolates and like most of the Instagram accounts are selling their candles. Alaga data analytics enhances the efficiency and effectiveness of ఆడిట్ ప్రొసీజర్స్. ఇప్పుడు మనకు తెలిసింది, ఇప్పుడు మనకి ఎక్కువ బ్యాడ్ డెట్స్ వచ్చేసింది D2C డైరెక్ట్ టు కస్టమర్ బ్రాండ్ కాబట్టి. సో మనం ఏం చేస్తామంటే మేనేజ్మెంట్కి ఇక్కడ ఈ ఇంటర్నల్ కంట్రోల్ ఇది పెట్టండి. డ్యామేజ్ ట్రాన్సిట్ మారితే, ప్యాకేజింగ్ మారిస్తే ఇక ట్రాన్సిట్లో కొంచెం డ్యామేజెస్ తక్కువ ఉంటాయి. ఇలాగంతా మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మన గోల్డెన్ రూల్ ఏంటి, వెన్ ఎవర్ వి ఫైండ్ డిఫాల్ట్ ఆర్ ఇన్హరెంట్ లిమిటేషన్ ఆర్ ఎనీ ఫ్రాడ్ ఆర్ ఫాల్ట్, ఏదైనా మనం ఎమ్మటి రెమెడీ కనుక్కోవాలన్నమాట. రెమెడీ చెప్పాలి. ప్రాబ్లం ఒక్కటే చెప్పి ఇది తప్పు అంటే కుదరదు. When you identify a problem, you have to analyze the source for that and then give a remedy to that. And you have to check whether they were following or not. Follow up actions unda leda ani check cheyali. Idi vachi oka logical process annamata. Meer idi ee kind of process chaala chotla auditing lo repeat avutu untundi. And data and auditing and data processing, ఇది వచ్చి just ఇది అంత ఇంపార్టెంట్ కాదు. just we'll go through that. డేటా ప్రాసెసింగ్ అనేది ఒక రెవల్యూషనరీ అంటున్నారు. అండ్ లార్జ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ ఆఫ్ డేటాని క్విక్గా అండ్ యాక్యురేట్గా ప్రాసెస్ చేయొచ్చు అంటున్నారు. అండ్ యాక్యురసీ ఆఫ్ ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాట్స్ అంటున్నారు. అండ్ auditing must have a good understanding of computer systems like ERP, SAP, and being separate discipline due to significant growth and computer science and impact on
accounting process. This is mostly like they were watching for the data processing and technology. ఇది ఎలాగంత సూపర్ రిలేటెడ్ అని ఏం చెప్పట్లేదు. యాక్చువల్లీ డేటా ప్రాసెసింగ్ వల్ల కంప్యూటర్ సిస్టమ్స్ యూస్ చేయటం వల్ల డేటా ప్రాసెసింగ్ అనేది చాలా ఈజీగా యాక్యురేట్గా అవుతుంది అని అడ్వాంటేజెస్ చెప్తున్నారు మోస్ట్లీ. Auditing and financial management. Financial management is mostly like మీరు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఇక్కడ వచ్చి క్యాపిటల్ లాగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే ఒక కంపెనీ వచ్చి ఐపీఓ చేసిందనమాట. బై గాడ్స్ గ్రేస్ ఐపీఓ ఫుల్ సక్సెస్ అయ్యింది, అదంతా బాగుంది. బట్ ద నెక్స్ట్ డే గోడౌన్కి ఫైర్ యాక్సిడెంట్ అయింది. అన్నిటికంటే వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది. దర్ వాజ్ ఎ డిలే ఇన్ 1 month ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అవ్వటంలో. ఇప్పుడు వీళ్ళు బిజినెస్ ది రన్ అవ్వాలి అంటే ఈ ఐపీఓలో వచ్చిన ఇమీడియట్ అమౌంట్ని మళ్ళీ రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కోసం యూస్ చేశారు. ఇక్కడ ఎంత ఫాల్ట్ ఉంది చెప్పండి. ఇది యాక్చువల్గా ఒక నార్మల్ థింగే. ఫస్ట్ థింగ్ ఏంటి, ఒక్క నిమిషం, ఫస్ట్ థింగ్ ఏంటి, ఐపీఓ జరిగింది. సెకండ్ థింగ్ గోడౌన్ ఫైర్ యాక్సిడెంట్ అయింది. థర్డ్ థింగ్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయింది. అసలు ఇవన్నీ మనకు కనిపించేవి. కనపడంది ఏంటి, సింగిల్ గోడౌన్ ఉంది. ఇదే రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. ఇప్పుడు మనం ఇలాగా ఈ యొక్క ఫండ్స్ని ఇట్లాగా ఏదో సంథింగ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ మీద ఓపెన్ చేసింది దీన్ని. ఈ గోడౌన్లో రా మెటీరియల్కి పర్చేస్ చేయడానికి తీసుకున్నారు. అదే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ కదా. సో వాళ్ళు ఎలాగ మేనేజ్ చేస్తున్నారు ఏంటి, ఇది అసలు అయితే కరెక్టా అంటే కరెక్ట్ కాదు. దీనివల్ల మనం రికగ్నైజ్ చేసిన ఫాల్ట్స్ ఏంటి అంటే వీళ్ళకి ముందు ఒకటే గోడౌన్ ఉండటం ఫాల్ట్. యూ హ్యావ్ టు స్ప్రెడ్ అక్రాస్ వేరియస్ పాయింట్స్ ఇన్ ద కంట్రీ. సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్సూరెన్స్ని యాక్చువల్ ఎక్స్పైర్ అయిందని చూడలేదు, ఒక ప్రాపర్ ఫాలో అప్ లేదు. అండ్ ఫైర్ యాక్సిడెంట్ అయింది. దట్స్ యాక్చువల్లీ ఎందుకు అయింది, ఆ రీజన్ ఎన్ని కెమికల్ లీకేజెస్ ఉన్నాయా ఏంటి అన్నది ఒకటి మనం చూసుకోవాలి అనమాట. ఇవన్నీ ఇంటర్నల్ కంట్రోల్స్లో భాగంగా వీటన్నిటికీ సొల్యూషన్స్ మనం ప్రొవైడ్ చేయటమే ఆడిటింగ్ అనమాట. దిస్ ఇవర్ ఆల్ ఇంటర్నల్ కంట్రోల్లో వస్తుందన్నమాట. Auditing is closely related to various fields of business including finance, production, marketing, personnel and general business management. They were simply saying that auditing is related to all these things. Financial services sector hold a dominant position in auditing field. Ante kada, capital lende asale ఏ business start avadu. Auditors are expected to have a knowledge of financial techniques like working capital management, funds flow ratio analysis and capital budgeting. క్యాపిటల్ బడ్జెటింగ్ అంటే మనం ఎన్పివీస్ చేస్తూ ఉంటాం కదా. పాజిటివ్ ఎన్పివి యూ కుడ్ యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్ అండ్ నెగిటివ్ ఎన్పివి యూ హ్యావ్ టు రిజెక్ట్ ద ప్రాజెక్ట్. దట్స్ వాట్ cash flow. Funds flow is nothing but the cash flow, and they should also possess a fair understanding of institutions and organizations that form the financial market. And ఇది వచ్చి ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు ఎలాగ కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయంటే ఇప్పుడు హోల్డింగ్ కంపెనీ ఉంది, సబ్సిడరీ కంపెనీ ఉంది. సబ్సిడరీ కంపెనీకి కొంత ఫండ్స్ రిక్వైర్ అయి ఉన్నాయి. ఈ ఫండ్స్ని తను వెళ్ళి నార్మల్గా ఒక XYZ మార్కెట్లో ఉన్న XYZ బ్యాంక్లో తీసుకుంటే తనకి 7% ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం వస్తుంది. బట్ తిను వచ్చి సబ్సిడరీ హోల్డింగ్ కంపెనీ దగ్గర సేమ్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ తీసుకుంది అట్ అ రేట్ ఆఫ్ 16% పర్ యానం. ఇది వచ్చి ఒక రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్. యాక్చువల్గా ఒక బిజినెస్ ఫేర్గా రన్ చేయాలి అంటే నార్మల్గా ఏం చేస్తాం, సౌండ్ బిజినెస్ ప్రిన్సిపల్, ఎక్కడ ఇంట్రెస్ట్ తక్కువ రేట్ ఉంటే దానికి వెళ్తాం అనమాట. కొలాటరల్ ఉందా అని క్వశ్చన్ వేయచ్చు. కొలాటరల్ ఈ బ్యాంక్ తీసుకుంటుంది, అలాగే హోల్డింగ్ కంపెనీ కూడా తీసుకుంటుంది. సో కొలాటరల్ పెట్టినప్పుడు సేమ్ 7%లో తీసుకుంటే బెటర్ కదా. దట్ ఈస్ హౌ సౌండ్ బిజినెస్ వర్క్. దే షుడ్ ఆల్సో పొజెస్ అ ఫైర్ అండర్స్టాండింగ్ ఆఫ్ అందుకనే ఇక్కడ బ్యాంక్ 7%కి ఇస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ ఆడిటర్కి ఉంటే ఇప్పుడు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏం కనిపిస్తుంది, సబ్సిడరీ హోల్డింగ్ దగ్గర 16% పర్ యానం లోన్ తీసుకుంది అని మాత్రమే కనిపిస్తుంది. బట్
ఇక్కడ మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఏముండాలి అంటే XYZ బ్యాంక్ 7% పర్ యానంకే ఇస్తుంటే 16%కి ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు మనకి 7% పర్ యానం ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా ఈ 16% పర్ యానం తీసుకున్నది ఒక ఫ్రాడ్, ఒక రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అని మనకు తెలిసింది. సో అందుకని ఒక అండర్స్టాండింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఉండాలన్నమాట బయట మార్కెట్లో ఎలాగా ఉంది అని. And the knowledge of government activities influencing the financial market operation, like అంతే కదా, ఇంట్రెస్ట్ పెంచారా తగ్గించారా, రెపో రేట్స్, అది అంతా దానికోసం అనమాట. ఆడిటింగ్ అండ్ ప్రొడక్షన్. ఇప్పుడు మనం ఆడిటింగ్ అండ్ ప్రొడక్షన్కి వచ్చాము. A good auditor understands client's business and their production function. Auditor evaluates transactions from accounting perspectives and considers the accounting for byproducts and joint products. And you all know how to evaluate byproducts and joint products. Inventory standards లో మీరు తెలుసుకునే ఉండుంటారు ఇన్ అకౌంటింగ్. వాటి గురించి కూడా కొంచెం ఐడియా ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఇంటర్నల్ ఆడిటర్స్ ఎస్పెషల్లీ నీడ్ టు హ్యావ్ అ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ అనమాట. అండ్ ద ఆడిటర్ అసెస్ ద కాస్ట్ సిస్టమ్ ఇన్ ప్లేస్ ఇన్ ద ఫ్యాక్టరీ and ensure the adequacy of the company, and familiarity with production terminology. Also need to communicate effectively with employees, and auditors should have a good understanding of marketing, personnel and general business management to perform their duties effectively. వర్డ్ అక్కడ యూజ్ చేసినట్టుంది కదా, ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో కూడా మార్కెటింగ్, పర్సనల్, జనరల్ బిజినెస్ మేనేజ్మెంట్ని ఎక్కువ అండర్స్టాండ్ చేసుకోవాలి అని అంటున్నారు. ఇక్కడ ప్రొడక్షన్లో కూడా సేమ్ అదే అన్నారు. అక్కడ ఫస్ట్ పాయింట్ అయింది, ఇక్కడ లాస్ట్ పాయింట్ అయింది. అండ్ ఇక్కడ ప్రొడక్షన్లో ఏమేమి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ప్రొడక్షన్ టర్మినాలజీ తెలియాలి. ముందు కమ్యూనికేట్ చేయాలంటే వీ హ్యావ్ టు నో ద వర్డ్స్ కదా. అందుకే ఇప్పుడు మనం వెళ్ళి ఆడిట్ చేయాలంటే ఆడిట్ టర్మినాలజీ అంతా తెలుసుకోవాలి. ఆడిట్ టర్మినాలజీ ఐసీ ఇప్పుడు మనకి ఇచ్చింది, సో ఆ టర్మినాలజీ యూజ్ చేయాలి. అండ్ కాస్ట్ సిస్టమ్స్ గురించి, ప్రొడక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి అని మాత్రం చెప్తున్నారు. అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ బై ప్రోడక్ట్స్ అండ్ జాయింట్ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవాలి అని చెప్తున్నారు. And this is with regards to the auditing and some other aspects అనమాట వాటి యొక్క రిలేషన్ గురించి. అండ్ యాక్చువల్లీ ఆడిట్ అండ్ రివ్యూకి డిఫరెన్స్ అనేది చూద్దాం ఇప్పుడు మనం. ఆడిటింగ్ అనేది ఏంటి అంటే ఒక సింపుల్ వర్డ్లో చెప్పాలంటే ఆడిటింగ్ ఇన్వాల్వ్స్ అ సబ్స్టాంటివ్ టెస్టింగ్, రివ్యూ ఇన్వాల్వ్స్ ఓన్లీ సమ్ అనలిటికల్ ప్రొసీజర్స్. ఓకే, ఇట్స్ టైమ్ టు అండర్స్టాండ్ సబ్స్టాంటివ్ టెస్టింగ్ అంటే ఏంటి, అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే ఏంటి అని. ఒక నిమిషం. యా, ఇప్పుడు నేనేం చెప్పాను, ఆడిటింగ్లో సబ్స్టాంటివ్ టెస్టింగ్ ఉంటుంది, రివ్యూలో ఓన్లీ సమ్ అనలిటికల్ ప్రొసీజర్స్ ఉంటాయి. సరే, సబ్స్టాంటివ్ టెస్టింగ్ అంటే ఏంటి? సబ్స్టాంటివ్ అంటే మీరు ఫిక్స్ చేసుకోండి స్పెసిఫిక్ అని. ఈ వర్డ్ యూజ్ చేయమని నేను చెప్పట్లేదు, సబ్స్టాంటివ్ అనే వర్డే యూజ్ చేయాలి. సబ్స్టాంటివ్ మీనింగ్ అంటే స్పెసిఫిక్, సబ్స్టాంటివ్ మీనింగ్ అంటే స్పెసిఫిక్ అనమాట. అండ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే ఒక ఫార్ములా, రేషియో అనుకోండి, ఒక రేషియో అనమాట. ఇప్పుడు ఏంటంటే మీరు వచ్చి సేల్స్ అనేది తీసుకుందాం. సేల్స్లో ప్రోడక్ట్ 1, ప్రోడక్ట్ 2, ప్రోడక్ట్ 3, ప్రోడక్ట్ 4 ఉన్నాయి. ఓకే, వీటన్నిటికి సెల్లింగ్ ప్రైస్ని మీరు స్టాటిస్టిక్స్ యూజ్ చేసి యావరేజ్ అంటే రిలేటెడ్ ప్రోడక్ట్స్ అనుకోండి, ఓకే, స్పెసిఫిక్ ప్రైస్ యూజ్ చేసి సమ్ X ప్రైస్ అని అన్నారు. వీటన్నిటికి కలిపి ఇవి సేల్స్ కదా, పర్చేజెస్ వచ్చి ఇవన్నిటివి కలిపి సమ్ Y అయింది. అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే ఏంటంటే ఈ పర్చేస్ ప్రైస్, ఈ సేల్స్ ప్రైస్ నీ రేషియో తీసి ఎంతకి ఎంత పెరిగింది అంటే సేల్స్ ప్రైస్, పర్చేస్ ప్రైస్ ఎంత పెరిగితే సేల్స్ ప్రైస్ ఎంత పెరిగింది, ఇట్లా రేషియో తీయడం అనేది అనలిటికల్ ప్రొసీజర్. అయితే సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్ అంటే ఏంటంటే ఈచ్ ప్రోడక్ట్కి
ఇప్పుడు ఈ పర్చేజెస్లో మనకి ABCD అని ఉన్నాయి. ఇఫ్ ప్రోడక్ట్ 1కి వి యూజ్ ఓన్లీ A and C. A and C. ఇప్పుడు ఈ A and C ప్రైజెస్ ఎంతైతే ఇంక్రీజ్ అయ్యాయి అది ఈ ప్రోడక్ట్ 1 యొక్క సెల్లింగ్ ప్రైస్. వీటన్నిటికి మనం చేసినట్టయితే ఎనలిటికల్ ప్రొసీజర్స్ చేస్తే వాటిని సబ్స్టాంటివ్ ఎనలిటికల్ ప్రొసీజర్స్ అంటారు. సబ్స్టాంటివ్ ఎనలిటికల్ ప్రొసీజర్స్ అంటే స్పెసిఫిక్ టు ద పర్టిక్యులర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్. దీన్నే ఇప్పుడు నార్మల్గా అంతా ఓవరాల్గా చేస్తే ఎనలిటికల్ ప్రొసీజర్స్ రఫ్గా చేస్తే ఓకే సరిపోద్ది, దాన్ని రివ్యూ అంటారు. అదే మీరు ఆడిట్ చేశారు అనుకోండి, దాన్ని సబ్స్టాంటివ్ ఎనలిటికల్ ప్రొసీజర్స్ యూస్ చేసి చేయాలి. అంటే ఎట్లా అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ యూ గో సమ్ డీపర్ ఇన్ టు ద థింగ్స్ అనమాట. ఓకే. అండ్ ఒకవేళ మీ ఇంటర్నల్ కంట్రోల్స్ మీరు స్టార్టింగ్లో ఇంటర్నల్ కంట్రోల్స్ కనుక మీరు చూసినట్టయితే అవి చాలా బ్యాడ్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే దీంట్లో ఉన్న ప్రతి ఒక్క లైక్ సప్లయర్ సమ్ ఆల్ఫా అనుకోండి, ఈ ఆల్ఫా వచ్చి మనకి సప్లై చేసేది A and D సప్లై చేస్తారు. ఈ ఆల్ఫా సప్లై చేసేది ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది మనకి, ఈ పర్చేజెస్ A మీద D మీద పడతాయి. వీటి యొక్క ట్రాన్సాక్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ చెక్ చేస్తాం. ప్లస్ ఈ A యూస్ చేసే ప్రోడక్ట్ 1, ఈ D యూస్ చేసే ప్రోడక్ట్ 3 మీద కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ చెక్ చేస్తాం. ఇఫ్ ఎట్ ఆల్ వాటి యొక్క ఇంటర్నల్ కంట్రోల్స్ బ్యాడ్గా ఉంటాయి. I think I gave you enough clarity with regards to substantive analytical procedures and analytical procedures. వాటిని రివ్యూ అలో వచ్చి లిమిటెడ్ అష్యూరెన్స్ ఉంటుంది. ఆడిట్ ఇస్ అ రీజనబుల్ అష్యూరెన్స్, ఇట్ విల్ బి మ్యాక్సిమమ్ టు ద లెవెల్ ఫెయిర్ ఎనఫ్. ఓకే. అండ్ ఆబ్జెక్టివ్ ఇస్ టు రెడ్యూస్ ద అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ రిస్క్. యాక్చువల్గా ఆడిట్ అనేది రీప్లేస్ చేశారు అష్యూరెన్స్ అని. So inculcate with the assurance terminology with more. Okay, assurance engagement risk to an acceptably low level in the circumstances of the engagement. My auditor యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ రిస్క్ యాక్సెప్టబుల్ లో లెవెల్కి తీసుకురావాలి అంతే. రివ్యూ వచ్చి ఇట్స్ అ లిమిటెడ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ అండ్ ఇట్స్ ఆబ్జెక్టివ్ ఇస్ టు reduction in assurance engagement to a level that is acceptable in the circumstances of the engagement. Okay, ante review actually ante audit ki review ki main difference idi. ఇందాకలా మనం చూసాం కదా ISAB మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ని డ్రాఫ్ట్ చేసేది ISAB బోర్డు. ఇది వచ్చి IFAC కింద చేస్తుంది. IFAC ఎందుకు అంటే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అకౌంటింగ్ వచ్చి అకౌంటింగ్ ప్రొఫెషన్స్ వచ్చి అకౌంటింగ్ ప్రొఫెషన్ని స్ట్రెంథెన్ చేయటం కోసం, వాళ్ళు చేసే వర్క్ని ఓవర్ ద టైం దాన్ని మంచిగా చేయటం కోసం అండ్ మంచిగా ప్రిన్సిపల్స్ ఫాలో చేసి ఇది ఒక ఫాల్ట్ అనేది రెక్టిఫై చేసుకోవటం కోసం ఆ బోర్డ్ అనేది ఉంది. అండ్ వాటికి ఏంటి అంటే ఈ బోర్డ్ ఏం చేస్తుంది అంటే ఎస్టాబ్లిషెస్ హై క్వాలిటీ auditing standards and guidance for financial statement audit. That's what we are mostly concerned with, and other type of assurance services, other related services, quality controls covering the scope that was addressed in ISAP. Okay, and publishing other pronouncements on auditing and assurance matters. అండ్ ఈ సమ్మరీ అనేది వచ్చి ఏంటంటే ఇట్స్ యాక్చువల్లీ సో బేసిక్ అనమాట, లైక్ వెరీ బేసిక్ డెఫినేషన్. అండ్ ఆడిట్ ఈజ్ యాక్చువల్ అండ్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ an entity with a profit oriented or not, irrespective of its size or legal form, whether such examination is conducted with a view to express opinion thereon. Objective of ISAB is like setting high quality auditing standards. And you see దీస్ మీరు అంతా ఒకసారి చూస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం చూసాము యాక్చువల్గా చదివేస్తే కాదు, చదివిన దాన్ని అప్లై చేస్తే కదా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. సో వీటిలో ఉన్న ఒక మోస్ట్ రిపీటెడ్ టాప్ 10 క్వశ్చన్స్ చదువుదాం అనమాట అండ్ డిస్కస్ చేద్దాం క్వశ్చన్స్ ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం 200 సిరీస్ డిస్కస్ చేద్దాము, దీని తర్వాత క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాము విత్ రిలేటెడ్ అండ్ ఫస్ట్ చాప్టర్ రిలేటెడ్.
ఓకే సే 200. మోస్ట్లీ మన ఫ్లో చూసినట్టయితే ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఈ ఎస్ఏ నెంబర్, ఆ తర్వాత టైటిల్, ఆ తర్వాత విల్ డైరెక్ట్లీ స్కిప్ ఇన్ టు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆడిటర్ అనమాట. ఎందుకంటే మనకి ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆడిటర్ విత్ రిగార్డ్స్ టు దట్ ఎస్ఏ తెలిసిపోయింది అనుకోండి, అవి జస్ట్ ఆ పాయింట్స్ని పట్టుకొని ఎలాబొరేట్ చేస్తే మొత్తం ఎస్ఏ వచ్చేస్తుంది మనకి. ఓకే, కానీ ఇప్పుడు ఎస్ఏ 200కి మాత్రం అలా చేయటం కుదరదు. ఎందుకంటే ఈ 200 మొత్తం ఆబ్జెక్టివ్సే. ఇది మొత్తం ఆబ్జెక్టివ్స్ ఏమంటున్నారు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆడిటర్ అండ్ కండక్ట్ ఆఫ్ ఎన్ ఆడిట్ ఇన్ యాజ్ పర్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. ఇప్పుడు ఆడిటర్ ఆడిట్ చేయాలంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్టి ఆడిట్ చేయాలి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పేదే స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్, అదే ఐసే ఇచ్చింది. ఓకే, ఫస్ట్ మనం స్కోప్ ఆఫ్ ది ఆడిట్ చూద్దాము. స్కోప్ ఆఫ్ ఆడిట్ ఫస్ట్ చాప్టర్లో కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఆన్సర్ అడిగితే ఏం రాయాలి? ఫస్ట్ దట్ ఈస్ పాజిటివ్ లిస్ట్ అనమాట. ఎస్సీస్లో అంటే స్కోప్ ఆఫ్ ఆడిట్లో ఏవేవి ఇంక్లూడ్ అవుతాయి అన్ని మటుకు అన్నీ వచ్చారు. ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ దట్ ఆర్ రిలవెంట్ ఫర్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్ అండ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి అని చెప్పారు. అది పాజిటివ్ లిస్ట్ అనమాట. ఇక్కడ ఎస్ఏ 200లో మనకుంది నెగిటివ్ లిస్ట్. స్కోప్ ఆఫ్ ఆడిట్లో నెగిటివ్ లిస్ట్ ఉంది. ఇందులో ఏవేవైతే ఇంక్లూడ్ అవ్వవు అని చెప్పారు. ఇక్కడ మన లాస్ట్ పాయింట్ ఏదైతే ఉన్నారో చూడండి, ఫస్ట్ చాప్టర్లో ది ఆడిటర్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు పర్ఫార్మ్ డ్యూటీస్ విచ్ ఫాల్ అవుట్ సైడ్ ది స్కోప్ ఆఫ్ దిస్ స్కోప్ అన్నారు. అంటే ఇవి చేయండి చాలు అన్నారు. ఇక్కడ ఏమేమి చేయక్కర్లేదు, నెగిటివ్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ నెగిటివ్ లిస్టే ఇది అనమాట. ది ఆడిటర్స్ ఒపీనియన్ దెర్ఫోర్ డు నాట్ అష్యూర్ ద ఫ్యూచర్ వయబిలిటీ ఆఫ్ ది ఎంటిటీ. ఫ్యూచర్ వయబిలిటీ ఆఫ్ ది ఎంటిటీ అష్యూర్ చేద్దాం. మరి గోయింగ్ కన్సర్న్ది చెక్ చేయాలి అది అన్నారు. గోయింగ్ కన్సర్న్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్యూచర్ వయబిలిటీ. ఫ్యూచర్ వయబిలిటీ ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఎన్పివి పాజిటివ్ ఉందనుకో, మనకి ఎస్ఎఫ్ఎంలో కానీ అట్లా చూస్తే ఎన్పివి పాజిటివ్ ఉంటే అది ఫ్యూచర్ వయబిలిటీ. జస్ట్ బికాజ్ నేను ఒక క్లీన్ రిపోర్ట్ ఇచ్చాను అంటే దట్ డజంట్ మీన్ మీరు ఇందులో ఈ బిజినెస్లో షేర్స్ పెట్టండి, ఇన్వెస్ట్ చేయండి, సో దట్ యూ విల్ మేక్ అ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ అని కాదు. నేను క్లీన్ రిపోర్ట్ ఎందుకు ఇచ్చాను, దట్ ఏంటంటే మిస్స్టేట్మెంట్స్ లేవు అని మాటకు మాత్రమే. మిస్స్టేట్మెంట్స్ లేవు కాబట్టి మాత్రమే నేను క్లీన్ రిపోర్ట్ ఇచ్చాను, అది ప్రాఫిట్ వస్తుందని మాత్రం కాదు. ఓకే, నెయిదర్ ద ఎఫిషియన్సీ నాట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది మేనేజ్మెంట్ డెసిషన్స్ తీసుకుంది, మేనేజ్మెంట్ బోర్డ్ రెజల్యూషన్స్ తీసుకుంది, షేర్ హోల్డర్స్ అడిగిన కొన్ని ఇంకా డెసిషన్స్ తీసుకుంది. జస్ట్ బికాస్ క్లీన్ రిపోర్ట్ ఇచ్చాను అన్న మాత్రం చేత అది మేనేజ్మెంట్ తీసుకున్న ప్రతి రెజల్యూషన్ ఆ కంపెనీకి ఫేవర్ చేస్తుందని ఏమీ లేదు. సరే, మరి మేనేజ్మెంట్ ఆడిట్ గురించి మాట్లాడితే ఏంటి అండి, మేనేజ్మెంట్ ఆడిట్ అంటే ఏంటని అడగచ్చు. మేనేజ్మెంట్ ఆడిట్ ఏంటి అంటే, ఇది ఒక మేనేజ్మెంట్ వచ్చి, ఇది మేనేజ్మెంట్ అనుకోండి, ఇవి వచ్చి ఎంప్లాయీస్ కానీ ఒక ఫర్మ్, ఆర్గనైజేషన్, కంపెనీ మొత్తం ఎంప్లాయీస్ గురించి. ఇందులో మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ జనరేట్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ని సమ్మరైజ్ చేసి మేనేజ్మెంట్కి ఇస్తారు కొన్ని ఎంప్లాయీస్ అనమాట, మేనేజర్స్ అట్లాగా. ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టా రాంగా అని చెక్ చేయటమే మేనేజ్మెంట్ ఆడిట్. అంతేకాని మేనేజ్మెంట్ ఈ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని తీసుకునే డెసిషన్స్ కరెక్టా రాంగా అని చెక్ చేయటం కాదు. అసలు డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోవడం కోసమే షేర్ హోల్డర్స్ మేనేజ్మెంట్ని అపాయింట్ చేశారు. ఈ డెసిషన్స్కి ఆడిటర్స్కి సంబంధం లేదు. జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అన్నది మటుకు చెక్ చేయటమే మేనేజ్మెంట్ ఆడిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే ఇది ఏ ఆడిట్లోనూ స్కోప్ కాదు, ఫ్యూచర్ వయబిలిటీ అండ్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ మేనేజ్మెంట్. ఈ ఫ్యూచర్ వయబిలిటీ అనేది మనకి ఎంసీక్యూ కూడా వచ్చింది, మీకు గుర్తుండే ఉంటుండాలి. ఓకే, ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మనం ఏమనుకున్నాం, ఎంగేజ్మెంట్ లెటర్లో మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్, ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి అని. మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మనం మోస్ట్లీ ఏం చెప్తుంటాం, ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ డిజైన్, ఇంప్లిమెంటేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్. అండ్ ఆడిటర్ వచ్చినప్పుడు దెల్ హ్యావ్ అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఆల్ ఇన్ఫర్మేషన్. అసలు అవన్నీ నిజంగా ఉన్నాయా అంటారా అంటే ఉన్నాయి. జస్ట్ ఒకసారి మీ ఒక ఎంగేజ్మెంట్ లెటర్ చూద్దాము. ఇది వచ్చి ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఆడిట్ ఎంగేజ్మెంట్ లెటర్. ఇది వచ్చి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు, మేము ఎందుకు నమ్మాలంటే ఇది ఐసిఐ వెబ్సైట్ నుండి తీసుకొచ్చారు. ఐసిఐ వెబ్సైట్లో మనం రిజల్ట్ కోసం తప్ప ఎక్కువ మోస్ట్లీ యూజ్ చేయం కదా, వెళ్తే మీకు దొరుకుతుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అవర్ ఆడిట్ will be conducted on basis that management and TCWG
అక్నాలెడ్జ్ అండ్ అండర్స్టాండ్ దే హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆడిటర్స్, మేము ఆడిట్ చేస్తాము అన్లెస్ మీరు ఏదైతే మేనేజ్మెంట్ TCWG మీ రెస్పాన్సిబిలిటీ ఇది అని ఒప్పుకుంటే, ఇది మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీనే కదా. మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ దట్ హ్యావ్ ఎ ట్రూ అండ్ ఫేర్ వ్యూ దట్ కంప్లైన్స్ విత్ దిస్ సమ్ యాక్ట్స్ అవంతా చెప్పారు. అండ్ సెలెక్షన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్కి గురించి కానీ ఇదంతా గోయింగ్ కన్సర్న్ బేసిస్ ఇవన్నీ మనం చూద్దాం. అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ దట్ హ్యావ్ అన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద కంపెనీ. నెగటివ్ డెసిషన్స్ ఇవి మన కంట్రోల్ కాదు, అందుకే స్కోప్ ఆఫ్ ఆడిట్లో నెగటివ్ది ఉంది. ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ మేనేజ్మెంట్ డెసిషన్స్ అది మన స్కోప్లోకి రాదు, ఆడిటర్ స్కోప్లోకి రాదు, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ అది. అండ్ ఐడెంటిఫైయింగ్ ఆఫ్ లిటిగేషన్స్, లాసెస్ అవన్నీ. అండ్ అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు చూపించాల్సింది ఏంటంటే టు ప్రొవైడ్ మీ అంటే ఆడిటర్, ఇక్కడ మీ అంటే ఆడిటర్, యాక్సెస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ everything, and access all times the records and access to the reports and additional information, and have unrestricted access within the company and all the required support to do the audit anamata. ఇవన్నీ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ అని మనం కూడా. ఇప్పుడు చెప్పండి, అసలు ఎంగేజ్మెంట్ మీరు ICI మిమ్మల్ని బాగా టార్చర్ చేస్తుంది అనుకుంటే కనుక ఈ 6 points ఇవ్వాలి. ఈ 6 points ఇవ్వకుండా దే జస్ట్ సమ్మరైజ్డ్ అండ్ గేవ్ యూ జస్ట్ కొంచెమే ఇచ్చారు కదా. సో హ్యావ్ సమ్ మర్సీ ఆన్ ICI అండ్ లర్న్ ఫ్యూ థింగ్స్. ఓకే, ఇక్కడ డిజైన్ ఇంప్లిమెంటేషన్ అండ్ డిజైన్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ that are relevant to preparation and presentation of financial statements. ప్రిపరేషన్ వరకు ఓకే. ప్రిపరేషన్ అంటే ఏమన్నారంటే ట్రాన్సాక్షన్స్ అన్నీ తీసి సమ్మరైజ్ చేసి ప్రిపేర్ చేయటం ఓకే. మరి ప్రజెంటేషన్ అంటారేంటి? అదే ప్రజెంటేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ట్రేడ్ రిసీవబుల్స్ బ్యాంక్స్కి ఉంటాయి, ప్రొడక్షన్ కంపెనీకి ఉంటాయి, మనకి బ్యాడ్ డెట్స్ బ్యాంక్స్లోనూ ఉంటాయి, అదే మనకి ఎలక్ట్రిసిటీ కంపెనీస్లో కూడా ఉంటాయి. కానీ అన్నిటిని ఒకేలా ప్రెజెంట్ చేస్తామా? ప్రెజెంట్ చేయము. బ్యాంక్స్ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ వేరేగా ఉంటుంది. వాళ్ళ యొక్క కేటగిరీ ఆఫ్ అసెట్స్ని మనం చేసినప్పుడు లిక్విడిటీ రేషియో యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. బ్యాంక్స్లో NPAస్కి ఒక పర్టికులర్ పర్సంటేజ్ వరకు లిమిట్ మట్టుకు మాత్రమే ఇస్తూ ఉంటారు NPAs, కానీ అది ప్రొడక్షన్ కంపెనీకి ఇస్తారు, అంత ఇవ్వరు. ఓకే, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రొడక్షన్ కంపెనీకి ఉండదు. ప్రొడక్షన్ ఇన్ ద సెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఉండదు. అందుకని వేరియస్ ఎంటిటీస్ ఉన్నప్పుడు ప్రజెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా వేరియస్గా ఉంటుంది. ఉన్నది ఒకటే NPA, ఒకటే బ్యాడ్ డెట్స్, అన్నీ ఒకటే. బట్ వాటి యొక్క ప్రెజెంటేషన్ డిఫరెంట్ ఉంటుంది ఫర్ డిఫరెంట్ ఎంటిటీస్. వాటి కోసం దట్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ వెదర్ డ్యూ టు ఫ్రాడ్ ఆర్ ఎర్రర్. ఫ్రాడ్, ఎర్రర్ రెండు వేరు వేరు. ఏంటంటే ఆ డిఫరెన్స్ అనేది ఇంటెన్షన్ అనమాట. ఇది కూడా ఒక MCQ ఉంది. ఫ్రాడ్కి ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ వల్ల ఒక మిస్టేట్మెంట్ ఉంది అంటే మనం మెటీరియల్ ఆఫ్ వీక్నెస్ ఉంటుంది కదా, ఆ గ్యాప్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్లో, దాంట్లో మనం సొల్యూషన్, ఈ గ్యాప్ ఉంది ఇంటర్నల్ కంట్రోల్, దానివల్ల ఎర్రర్ జరిగి మిస్టేట్మెంట్ వచ్చింది అని మెటీరియల్ ఆఫ్ వీక్నెస్లో చెప్తాం. అదే ఫ్రాడ్ ఉందనుకోండి, ఈ ఫ్రాడ్ అందరు చేయగలని కుదురుతుందా అంటే కుదరదు. హూ యాక్చువల్లీ పుట్ దేర్ హ్యాండ్స్ ఇన్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. లైక్ మేనేజ్మెంట్ కానీ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు మటుకు మాత్రమే ఫ్రాడ్ చేయడానికి ఎక్కువ ఉంది. ఫ్రాడ్ యాక్చువల్లీ వెల్ క్యూరేటెడ్ దట్ అది ఐడెంటిఫై చేయడానికి డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. సో ఈ ఫ్రాడ్ ఉన్నప్పుడు ఏంటంటే అది 1 year కంటే అబవ్ అయితే ఆడిటర్ హ్యాస్ టు రిపోర్ట్ టు సమ్ అదర్ హైయర్ అథారిటీస్, గవర్నమెంట్కి. ఇదంతా మనం కంపెనీ ఆడిట్లో చూస్తుంటాం కదా. సో అందుకోసం అనమాట ఫ్రాడ్కి ఎర్రర్కి ఒక డిఫరెన్స్ అనేది అనమాట. And to provide the auditor with all information such as records, documentation and other matters that are relevant to the preparation and presentation of financial statements, and any additional information that auditor may request from management. Auditor management aim request చేస్తుందంటే అన్నీ అవే రిక్వెస్ట్ చేస్తుంది. ఏదంటే మేనేజ్మెంట్ రిటర్న్ రిప్రజెంటేషన్స్ అవన్నీ అంతే. ఓకే, అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు దోస్ విత్ ఇన్ ద ఎంటిటీస్ అంటే ఎంప్లాయీస్కి ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే అది ఎంప్లాయీస్ నుండి తీసుకోవాలి అనుకుంటే దే నీడ్ టు గివ్ అన్ అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్. ఎందుకు మేనేజ్మెంట్ అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఇవ్వాలి అంటే కంపెనీలో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అవి మేనేజ్మెంట్ ఆర్ హయ్యర్ అథారిటీ ఎంప్లాయ్ చేస్తారు. మనం వెళ్ళి ఒక థర్డ్ పార్టీ వెళ్ళి ఆ ఎంప్లాయీని
మనం ఇన్ఫర్మేషన్ అడుగుతున్నప్పుడు ఆ ఎంప్లాయీ కంటూ ఒక పర్టికులర్ ఎథిక్స్ అవన్నీ ఉంటాయి. అన్లెస్ అంటిల్ మేనేజ్మెంట్ ఈ ఎంప్లాయీకి చెప్పి ఓకే మీరు ఆడిటర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటేనే ఎంప్లాయీ ఇస్తారు. లేకపోతే యాజ్ పర్ హిస్ ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ ప్రకారం హీ షుడ్ నాట్ డిస్క్లోజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు అవుట్ సైడర్ కదా. అందుకే ఆ యొక్క ఎంప్లాయీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా మేనేజ్మెంట్ చెప్తేనే ఇస్తారు. ఇది మనకి ఇంకో చోట ఎక్కడ మనకి తెలుస్తుంది అంటే మనకి థర్డ్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ చెప్పినప్పుడు మన యొక్క వెండర్స్ కానీ వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ తీసుకోవాలంటే మేనేజ్మెంటే మీరు ఆడిటర్కి రెస్పాండ్ అవ్వండి అని చెప్పి ఆ వెండర్స్కి చెప్తే అప్పుడు వెండర్స్ ఇస్తారు. లేకపోతే థర్డ్ పార్టీ అయినా మనకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు? ఇవ్వరు కదా, ఇవ్వకూడదు కూడా. ఓకే సరే, అది వచ్చి ఇచ్చిన పాయింట్ అనమాట, ఒక లాజిక్ బిహైండ్ ఇది ఎందుకు ఉంది అని. అంతే. సోర్సెస్ దట్ ప్రొవైడ్ డైరెక్షన్ ఆన్ అప్లికేషన్ ఆఫ్ AFRF. AFRF అంటే అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. ఎవరికి అప్లికబుల్? ఆ పర్టికులర్ ఎంటిటీకి అప్లికబుల్. ఎలాగ మనకు తెలుస్తుంది ఆ పర్టికులర్ ఎంటిటీకి అప్లికబుల్? ఆ ఎంటిటీ ఏ ఇండస్ట్రీలో ఉంది, దాని యొక్క లీగల్ ఎన్విరాన్మెంట్ ఏంటి, ఆ ఎంటిటీకి సంబంధించి పర్టికులర్ అకౌంటింగ్ వ్యూస్ ఏమన్నా ఇచ్చారా ఆ యొక్క బోర్డ్స్ కానీ ఏమైనా, లేకపోతే ఆ ఇండస్ట్రీకి యూజువల్గా ఎలాంటి ప్రాక్టీసెస్ సపరేట్ అదే ఇండస్ట్రీలో ఉన్న వేరే కంపెనీస్ ఎట్లాంటి ఫినాన్షియల్ రిపోర్ట్స్ చేస్తున్నాయి, వీటన్నిటిని బేస్ చేసుకొని AFRFని అప్లై చేస్తారనమాట. దిస్ ఈజ్ నథింగ్ సో లాజికల్. ఇది వచ్చి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోర్సెస్ అని చెప్పారనమాట. జస్ట్ లైక్ అకౌంటింగ్ లిటరేచర్ అండ్ జనరల్ ఇండస్ట్రీ ప్రాక్టీసెస్ మన సైడ్ వైజ్ పక్కన కంపెనీ వాళ్ళకి, అండ్ పబ్లిష్డ్ వ్యూస్ ఆఫ్ వేరింగ్ అథారిటీ ఆన్ ఎమర్జింగ్ అకౌంటింగ్ ఇష్యూస్ అండ్ అకౌంటింగ్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ లీగల్ అండ్ ఎథికల్ ఎన్విరాన్మెంట్. ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోర్సెస్ అనమాట. అండ్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చి ఏంటంటే ప్రొఫెషనల్ స్కెప్టిసిజం. ఓకే, ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అంటే ఏంటి? మనకేం గుర్తుకు రావాలి? డెఫినేషన్. ప్రొఫెషనల్ స్కెప్టిసిజం డెఫినేషన్ ఏంటి? హ్యావింగ్ ఏ క్వశ్చనింగ్ మైండ్. ఓకే, ఆడిట్ అంటే ఇన్వెస్టిగేషన్ కాదని ఇందాక చూసాము. మరి ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అంటే క్వశ్చనింగ్ మైండ్ ఉండాలి. ఓకే, క్వశ్చనింగ్ మైండ్ ఉండాలి. ఇన్వెస్టిగేషన్ అంటే ఎప్పుడూ క్వశ్చనింగ్ మైండ్ ఉండటం. ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అంటే క్వశ్చనింగ్ మైండ్ ఉండటం. కానీ ఆడిట్ ఇన్వెస్టిగేషన్ కాదు. అంటే ఎప్పుడెప్పుడు క్వశ్చనింగ్ మైండ్ ట్రిగ్గర్ అవ్వాలి? ఎప్పుడెప్పుడు అవ్వాలంటే ఇప్పుడు అవ్వాలి. ఎప్పుడంటే మనం వెళ్ళాము, ఆడిట్ చేస్తున్నాము, ఆడిట్ ప్రొసీజర్స్ ఉన్నాయి, ఆడిట్ ఎవిడెన్స్ వచ్చింది, ఈ ఆడిట్ ఎవిడెన్స్ కాంట్రాడిక్ట్ అయింది. ఎందుకు కాంట్రాడిక్ట్ అయింది? యాక్చువల్గా కొరాబరేటివ్గా ఉండాలి. ఇప్పుడు మనం ఒక ఫ్లోలో జరుగుతుంది అంటే ఒక ఫ్లోలో అలాగ వెళ్ళిపోతూ ఉండాలి. అది కాదు, కాంట్రాడిక్ట్ అయింది, సమ్ ఫ్రిక్షన్ వచ్చింది ఆడిట్ ఎవిడెన్స్లో అంటే అప్పుడు ఎందుకు వచ్చింది? ఒక క్వశ్చనింగ్ మైండ్. ఏదైనా ఒకటి రాంగ్ అయితేనే కదా వస్తుంది. సో అలాగా ఆడిట్ ఎవిడెన్స్ కాంట్రాడిక్ట్ అయినప్పుడు, లేకపోతే మనం ఆడిట్ చేస్తున్నప్పుడు చాలామంది పీపుల్ తోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఇలా ఇంటరాక్ట్ అయినప్పుడు మనకి ఎంప్లాయీస్ అనేవాళ్ళు కొంచెం విజిల్ బ్లోవర్స్ లాగా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎందుకంటే ఒక మేనేజ్మెంట్ వాళ్ళ సీనియర్ హైయర్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఒక ఫ్రాడ్ చేశారు, దాని గురించి మనకి హింట్ ఇస్తూ ఉంటారనమాట. అలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఏమన్నా వచ్చాయా? అండ్ కండిషన్స్ దట్ మే ఇండికేట్ పాసిబుల్ ఫ్రాడ్ ఎలాంటివి అంటే లైక్ బ్రైబరీస్ ఉన్నాయి, పెనాల్టీస్ ఉన్నాయి, లేకపోతే ఒక అకౌంటెంట్ ఆడిటర్ సడన్గా ప్రీవియస్ ఆడిటర్ సడన్గా రిజైన్ చేస్తారు అండ్ దే ఆర్ హ్యావింగ్ వెరీ అలాగా కొన్ని అడ్వర్స్ కండిషన్స్ ఉన్నాయి, లైక్ అడ్వర్స్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఉన్నాయి సర్కమ్స్టాన్సెస్ దట్ సజెస్ట్ ద నీడ్ ఫర్ ఆడిట్ ప్రొసీజర్స్ ఇన్ అడిషన్ టు దోస్ రిక్వైర్డ్ బై ఎస్టీస్. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ప్రిలిమినరీ యాక్టివిటీస్ చేస్తుంటాము, అప్పుడు రిస్క్ని ఐడెంటిఫై చేస్తుంటాము. రిస్క్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మనం కొన్ని ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్ సరిపోవట్లా మనకి సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. దీనికి ఇది రావాలి, ఇది అచీవ్ చేయాలంటే మనం కొన్ని ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు క్వశ్చనింగ్ మైండ్ ఉండాలి. ఆ క్వశ్చనింగ్ మైండే ప్రొఫెషనల్ స్కెప్టిసిజం. ఎప్పుడైతే ఆడిట్ ఎవిడెన్స్ కాంట్రాడిక్ట్ అయినా, లేకపోతే మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినా, కండిషన్స్ ఆఫ్
పాసిబుల్ ఫ్రాడ్ ఉండొచ్చు, అంటే ఫ్రాడ్ అని తెలియలేదు, పాసిబుల్ అవ్వచ్చు ఫ్రాడ్. అండ్ సర్కమ్స్టాన్సెస్ వేర్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ హ్యావ్ టు బి మేడ్ ఇన్ ఆర్డర్ టు గెట్ సఫిషియంట్ ఆడిట్ ఎవిడెన్స్ అనమాట. ఓకే, అసలు ప్రొఫెషనల్ స్కెప్టిసిజం ఎందుకు ఉండాలి? ఓకే, ఇవన్నీ ట్రిగ్గర్ పాయింట్స్ అంటున్నారు. ఓకే, ఇవి ఉన్నప్పుడే ఎందుకు ట్రిగ్గర్ అవ్వాలి? అసలు ప్రొఫెషనల్ స్కెప్టిసిజం ఎందుకు ఉండాలి అని అడిగితే, ఫర్ ఓవర్లుకింగ్ అన్యూజువల్ సర్కమ్స్టాన్సెస్, ఓవర్ జనరలైజింగ్ వెన్ డ్రాయింగ్ కంక్లూజన్స్ ఫ్రమ్ ఆడిట్ అబ్జర్వేషన్, యూజింగ్ ఇన్అప్రోప్రియేట్ అజంప్షన్స్. సరే, అంత బాగానే ఉంది, అన్నీ ఓవర్ ఇన్అప్రోప్రియేట్ అంటున్నారు, ఏం అర్థం కాలేదు. సరే, ఓవర్లుకింగ్ అన్యూజువల్ సర్కమ్స్టాన్సెస్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ఇన్వాయిస్ తీసుకున్నారు, ఒక మెషినరీ తీసుకున్నారు. ఆ మెషినరీకి ఎలాగ ఉంది అంటే, సపోజ్ ఆ మెషినరీ ఒక 2 CR అనుకోండి, ఒక 2 CR. ఇలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. 2 CR మెషినరీ చాలా పర్చేస్ చేస్తారు. వాళ్ళు ఒక 20 మెషినరీస్ దాకా పర్చేస్ చేస్తారు అనమాట. ఈ 20లో మనకి 19 వరకు ఇన్వాయిసెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఈ 19 మెషినరీ కూడా మనకి ఒక ఫ్యాక్టరీలో ఉన్నాయి అనమాట. ఫ్యాక్టరీలో మనకి ఎగ్జిస్టెన్స్లో కనిపిస్తూ ఉన్నాయి, దెవర్ ఎగ్జిస్టెడ్. బట్ ఒక్క మెషినరీ మటుకు మాత్రం ఏదైతే ఉండిందో దానికి ఇన్వాయిస్ లేదు, దానికి ఏ ఒక్క డాక్యుమెంట్ లేదు, దానిది ట్రాకింగ్ రికార్డ్ లేదు. అది ఫండ్స్ వెళ్ళిపోయినట్టు మాత్రం ఉన్నాయి, కానీ ఆ ఫండ్స్ యూజువల్గా వెళ్ళే వెండర్కి మట్టుకు వెళ్ళలేదు, ఆ యూజువల్ వెండర్కి వెళ్ళలేదు. అండ్ ఆ మెషినరీ కూడా మనకి ఎగ్జిస్టెన్స్లో కనిపించలేదు. ఏమైంది కనిపించలేదు అని అడిగితే రిపేర్కి వెళ్ళింది అన్నారు. ఓకే, సరే, మీరు ఏమనుకుంటారు ఇప్పుడు? సరే, 20 మెషినరీస్ కొన్నారు, 20లో 19కి ఉన్నాయి, ఒక్కటే మెషినరీకి లేదు, అది 2 CRకి లేదు, ప్రతిదీ అంతే కదా అనుకొని ఈ ఒక్క మెషినరీని లైట్ తీసుకుంటారు. ఇది అన్యూజువల్ ట్రాన్సాక్షన్. మీరు వచ్చి వాటికి ఇన్వాయిస్ లేకపోయినా, ఎగ్జిస్టెన్స్లో లేకపోయినా రిపేర్కి వెళ్ళింది అన్నారు. రిపేర్కి వెళ్తే మరి ఒక ట్రాకింగ్ డీటెయిల్స్ ఉండాలి, ఈవే బిల్లు ఉండాలి, అవన్నీ ఏవయ్యాయి అంటే ఏవీ లేవు. సో మీరు ఏముందిలే అని ఒక్కటే కదా మిషనరీ అని వదిలేయకూడదు. ఇది వచ్చి ఫ్రాడ్ అమౌంట్. ఈ 2 CR వచ్చి ఫ్రాడ్ అమౌంట్ అనమాట. ఓవర్ జనరలైజింగ్ వెన్ డ్రాయింగ్ కంక్లూజన్స్ ఫ్రమ్ ఆడిట్ అబ్జర్వేషన్స్. ఓవర్ జనరలైజింగ్ అంటే ఏంటి అంటే, సపోజ్ మీకు మీ ఫేవరెట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అనుకోండి. మీ ఫేవరెట్ ఫుడ్, మీ మదర్ కాఫీ చాలా బాగా పెడతారు అనుకుంటున్నాండి. మీ మదర్ కాఫీ చాలా బాగా పెడతారు కాబట్టి కాఫీ ఎవరు పెట్టినా చాలా బాగుంటుంది, కాఫీ అంటేనే చాలా బాగుంటుందని చక్కగా వెళ్ళి మీ సిస్టర్ను అడిగారు, లేకపోతే వెళ్ళి స్టార్బక్స్లో తాగారు అనమాట. అక్కడ మీకు మీ మదర్ చేసిన కాఫీ టేస్ట్ రాలేదు. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, మీ మదర్ మీరు చిన్నప్పటి నుంచి మీ మదర్ పెట్టిన కాఫీ తాగటం వల్ల కాఫీ అనేదే చాలా టేస్ట్గా ఉంటుందని మీరు ఒక ఎజంప్షన్కి వచ్చేసారు. బట్ మీరు వెళ్ళి మీ సిస్టరో మీ స్టార్బక్స్లోనో వెళ్ళి తాగితే మీకు అక్కడ అంత నచ్చలేదు. సో మీరేం చేశారంటే ఓవర్ జనరలైజ్ చేశారు, కాఫీ అంటేనే సూపర్ ఉంటుంది అది ఇది అని. అది కాదు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కావాలి అంటే, ఒక ఇన్వాయిస్ చూశారు, ఆ ఇన్వాయిస్ ఒక పర్టికులర్ వెండర్ దగ్గర నుంచి చూశారు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు పక్కన ఉన్న వెండర్ ఇది కూడా సేమ్ అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. వీళ్ళు ఒక వెండర్ది అండం చూస్తే ఒక మెతుకు పట్టుకుంటే చాలా అన్నట్టు శాంప్లింగ్ కూడా ఉంది కదా, ఇన్హరెంట్ లిమిటేషన్స్లోకి వెళ్ళిపోద్ది అనుకొని మీరు మిగిలినవి చెక్ చేయలేదు. వీటిల్ని ఓవర్ జనరలైజింగ్ అంటారు. ఒక చిన్న విషయం తీసి ఒక వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా మీద మీరు ఆ ఒపీనియన్ని తీసుకువెళ్ళి పెట్టేశారనమాట. ఇదే ఓవర్ జనరలైజింగ్. ఇలా చేయకుండా ఉండటం కోసం క్వశ్చనింగ్ మైండ్ ఉండాలి. ఇక్కడ ఏదైతే ఒక మిషనరీని మీరు ఒక మిషనరీకి ఇన్వాయిస్ లేదు, ఫండ్స్ వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అయింది, మీరు యాక్సెప్ట్ చేయకుండా, ఓవర్లుక్ చేయకుండా క్వశ్చన్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఫ్రాడ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎప్పుడైతే మీరు మీ మదర్ ప్రిపేర్ చేసిన కాఫీ తాగకుండా, లేకపోతే అదే వెండర్ నుండి వచ్చిన ఇన్వాయిసెస్ కాకుండా వేరే సోర్సెస్ని కూడా టెస్ట్ చేస్తే అప్పుడు మీకు ఓవర్ జనరలైజింగ్ చేయకుండా క్వశ్చనింగ్ మైండ్ తోటి, ఓకే అందరు చేస్తే బాగోదు కాఫీ, వీళ్ళు చేస్తే బాగోలేదు, నాకు నచ్చలేదు, ఈ పర్టిక్యులర్ వెండర్ దగ్గరే బాగుంది, అదర్ వెండర్ దగ్గర బాగోలేదు,
మీకు అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది అనమాట వాట్ ఈస్ వాట్ అని. అండ్ యూజింగ్ ఇన్అప్రోప్రియేట్ అజంప్షన్స్ అనమాట. ఇన్అప్రోప్రియేట్ అజంప్షన్స్ ఇన్ ద సేల్ లైక్ మెటీరియాలిటీనే తీసుకోండి. మెటీరియాలిటీ మీరు ఫర్ ఎవ్రీథింగ్ మీరు 10% వేస్తారు, ఫర్ బ్యాడ్ డెట్స్కి కూడా సేల్స్ మీద 10% వేస్తారు. అప్పుడు వస్తుందా? రాదు. ఒక ప్రతిదీ ఎగ్జాంపుల్ ఎందుకులే, ఒక ఇన్అప్రోప్రియేట్ అసంప్షన్ మెటీరియాలిటీ కాన్సెప్ట్ మీరు సరిగా తీసుకోలేదు అనుకోండి. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చి ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. ఓకే, మన ఇన్హరెంట్ లిమిటేషన్స్లో ఆడిటర్కి కొన్ని ప్రొఫెషనల్ జడ్జ్మెంట్స్, కొన్ని ఎగ్జంప్షన్స్ తీసుకుంటాడు, అందుకని ఇన్హరెంట్ లిమిటేషన్స్ అన్నారు. సరే, ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ ఎక్కడెక్కడ యూస్ చేస్తాడు ఆడిట్లో అంటే, అసలు ఆడిట్కి వెళ్ళి ఏం చేస్తారు? ముందు ఫస్ట్ ఆడిట్కి వెళ్ళి ఏం చేస్తుంటారు? ఫస్ట్ ఆడిట్ చేస్తారు. ఆడిట్ చేయాలంటే ఆడిట్ ప్రొసీజర్ చేయాలి. ఆడిట్ ప్రొసీజర్స్లో కొన్ని జడ్జ్మెంట్ ఏంటి? నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ది ఆడిట్ ప్రొసీజర్స్. దాన్ని డిఫైన్ చేయడానికి నేచర్, టైమింగ్, ఎక్స్టెంట్ అంటే ఏం లేదు, ఈ ఆడిట్ ప్రొసీజర్స్కి ఒక యాడ్జెక్టివ్ లాగా. ఈ ఆడిట్ ప్రొసీజర్స్ చేసి ఏం చేస్తారు? ఆడిట్ ఎవిడెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, ఆడిట్ ఎవిడెన్స్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఈజీగా రాదు కదా. ఆడిట్ ఎవిడెన్స్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం కొంచెం మెటీరియాలిటీ కాన్సెప్ట్ యూస్ చేయాల్సి ఉంటుంది కదా. అలాగే ఆడిట్ ఎవిడెన్స్లో మేనేజ్మెంట్ యొక్క రిప్రజెంటేషన్స్, మేనేజ్మెంట్ యొక్క జడ్జిమెంట్స్ కూడా విల్ కమ్ అక్రాస్ దెమ్ కదా. మెటీరియాలిటీ, మేనేజ్మెంట్ జడ్జ్మెంట్స్, వాటి నుండి తీసుకున్న రిటర్న్ రిప్రజెంటేషన్స్ కూడా ఆడిట్ ఎవిడెన్స్లో ఇంక్లూడ్ ఉంటుంది అన్నమాట. అండ్ ఈ ఆడిట్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము? కంక్లూజన్స్ రీచ్ అయ్యి ఆడిట్ రిపోర్ట్ ఇస్తాము. ఈ కంక్లూజన్స్ని సరిగ్గా మనం డ్రా చేయకపోతే, అంటే వచ్చింది ఆడిట్ ఎవిడెన్స్ పాజిటివ్గా వచ్చింది, బట్ వీ హ్యావ్ కంక్లూడెడ్, బీయింగ్ సో పెసిమిస్టిక్ అండ్ కంక్లూడెడ్ అవి సరిగ్గా రాలేవని. సో కంక్లూజన్స్ని రాంగ్గా డ్రా చేసిన, అడొక రాంగ్ కంక్లూజన్స్కి వచ్చిన, అప్పుడు మనకేమవుతుంది? ఆడిట్ రిపోర్ట్ మారిపోతుంది. ఆడిట్ రిపోర్ట్ ఉన్న యాజ్ పర్ పర్టికులర్ సర్కమ్స్టాన్సెస్ ప్రకారం మనం ఆడిట్ రిపోర్ట్ ఇవ్వకపోతే దాన్నే మనం ఆడిట్ రిస్క్ అంటాము. ఇప్పుడు ఆడిట్ రిస్క్ అంటే ఏంటి అంటే గివింగ్ అన్ ఇన్అప్రోప్రియేట్ ఒపీనియన్ అనమాట. ఒకవేళ ఇంటర్నల్ కంట్రోల్స్ చాలా బాగుండి అండ్ నో మిస్టేక్స్ ఉన్నాయి అంటే కనుక వీఆర్ గివింగ్ యూ నెగటివ్ అడ్వర్స్ రిపోర్ట్ ఇస్తే ఇది ఒక టైప్ ఆఫ్ ఆడిట్ రిస్క్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇంటర్నల్ కంట్రోల్స్ చాలా వీక్గా ఉన్నాయి, చాలా మిస్టేక్మెంట్స్, ఫ్రాడ్స్ ఉన్నాయి, బట్ ఆ ఫ్రాడ్ చాలా మంచిగా డిజైన్ చేశారు సో దట్ మన యొక్క ఆడిట్ ప్రొసీజర్స్తో మనం కనుక్కోలేకపోయాము. అప్పుడు మనం ఏమిస్తున్నాము? అన్మోడిఫైడ్ ఒపీనియన్ ఇస్తున్నాము. ఈ రెండు ఆడిట్ రిస్కే. సో ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఇక్కడ అన్ని చోట్ల యూజ్ చేస్తుంటాము. నేచర్, టైమింగ్, ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్లో యూజ్ చేస్తాము. ఆ తర్వాత ఆడిట్ ఎవిడెన్స్ ఉన్నప్పుడల్లా ఏం రావాలని చెప్పాను? సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ రావాలా? ఈ సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని ఎవాల్యుయేషన్లో కూడా మనం కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాము. అండ్ ఈ ఆడిట్ ఎవిడెన్స్ వచ్చినప్పుడు అందులో ఒక పార్టే కదా మెటీరియాలిటీ అండ్ మేనేజ్మెంట్ జడ్జ్మెంట్స్ కూడా, మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్, మేనేజ్మెంట్ జడ్జ్మెంట్స్, వీటిని యూజ్ చేసుకొని మనం కంక్లూజన్స్ డ్రా చేస్తాం. ఆ కంక్లూజన్స్ని తప్పుగా డ్రా చేయటం అన్నది ఫైనల్లీ ఆడిట్ రిస్క్ వస్తుంది అనమాట. ఇవన్నీ ఒక లాజికల్ ప్రాసెస్లో గుర్తుపెట్టుకుంటే ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అనేవిలో ఎక్కడెక్కడ యూజ్ చేయాలి మనం తెలుస్తుంది అనమాట. ఓకే, సఫిషియన్సీ, అప్రోప్రియేట్నెస్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అని మనం అంటూ ఉన్నాము. అసలు సఫిషియన్సీ అంటే ఏంటి, అప్రోప్రియేట్నెస్ అంటే ఏంటి అంటే మనకి చిన్నప్పుడు చదువుకున్న ఒక తెలుగు పద్యం మీకు గుర్తే ఉంటే, నిక్కమైన నీలము ఒక్కటున్నను చాలు, తలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా అని అంటారు కదా. ఇప్పుడు ఏంటంటే సఫిషియన్సీ అంటే క్వాంటిటీ, సఫిషియంట్ అండ్ క్వాంటిటీ. అప్రోప్రియేట్నెస్ అంటే రెలవెన్స్ అనమాట. ఇర్రెలవెన్స్ అనేది ఈ రెండు ఉండాలి, ఒక్కటి ఉన్నా సరిపోదు. అంటే ఇప్పుడు మీకు క్వాంటిటీ, సఫిషియన్సీ అనేది మనం క్వాంటిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు క్వాంటిటీ కెనాట్ కాంపన్సేట్ ఫర్ ద పూర్ క్వాలిటీ. ఆ నిక్కమైన నీలం ఒక్కటి ఉన్నను చాలు అంటే క్వాలిటీ అనేది చాలా ఎక్కువ ఉండి తక్కువ క్వాంటిటీ ఉన్నా సరిపోతుంది. అంతేకాని పూర్ క్వాలిటీ ఉండి ఎక్కువ క్వాంటిటీ ఉంటే సరిపోదు.
మీకు ఈ క్వాంటిటీ క్వాలిటీ అదంతా ఏదో పైన బాగానే అర్థమైనట్టు ఉండదు, కానీ ఒక చిన్న థింగ్ చెప్తాను అనమాట. ఇప్పుడు 2 పర్చేసెస్ జరిగినాయి, 2 మెషినరీ పర్చేస్ చేస్తారు. ఒకదానికి నోటరీ బిల్ ఉంది, ఆ తర్వాత ట్రాకింగ్ డీటెయిల్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఆథరైజ్డ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యొక్క సర్టిఫైడ్ ఉంది, అండ్ ఆ తర్వాత క్వాలిటీ చెక్ కంట్రోల్ యొక్క సర్టిఫికెట్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి, ఇన్వాయిస్ కూడా ఉంది. ఓకే, ఇవంతా ఒక పర్చేస్ 1 అనమాట. సెకండ్ది వచ్చి జస్ట్ ఒక హ్యాండ్ రిటన్ నోట్, దీనికి జిఎస్టీ బిల్ కూడా లేదు. ఇంకా వచ్చి అసలు ఆ మెషినరీ ఎగ్జిస్టెన్స్లోనే లేదు. అడిగితే రిపేర్కి వెళ్ళింది అంటారు, రిపేర్కి వెళ్తే ఈవే బిల్ ఉందా అంటే లేదంటారు. సరే, థర్డ్ పార్టీ నుండి కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అంటే అది కుదరదు, వాళ్ళు ఊరు వెళ్ళారంటారు. ఇప్పుడు ఏది క్వాలిటీ ఎక్కువ ఉంది, 1 or 2? 1కి క్వాలిటీ ఎక్కువ ఉంది, 2కి క్వాలిటీ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఈ 1 type ఆఫ్ ఎవిడెన్సెస్ మనకి కావాలి. ఈ క్వాలిటీ ఉన్నవి ఎక్కువ ఉంటే బెటర్. ఈ క్వాలిటీ 2 ఉన్నవి అంటే సెకండ్ మెషినరీకి ఉన్న తక్కువ క్వాలిటీ ఉన్నవి ఎన్ని ఎక్కువ ఉన్నా మనకి అక్కర్లేదు. మనం జస్ట్ చూద్దాం ఇక్కడ ఏమేమి 4 points రాయాలి. సఫిషియన్సీ అప్రోప్రియేట్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అన్నప్పుడల్లా సఫిషియన్సీ అండ్ అప్రోప్రియేట్నెస్ ఆఫ్ ఆడిట్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. కన్ఫర్మ్గా ఇంటర్ రిలేటెడే. Sufficiency is a measure of quantity of audit evidence. The quantity of audit evidence is affected by auditor's assessment of risk of material misstatement. More of risk of material misstatements ఎక్కువ ఉన్నప్పుడు మన క్వాంటిటీ ఎప్పుడు ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఎక్కువ ఉండాలి. రిస్క్ తక్కువ ఉన్నప్పుడు క్వాంటిటీ తక్కువ ఉన్నా పర్లేదు. రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు క్వాలిటీ కూడా ఎక్కువ ఉండాలి, అంతే కదా? అంతే. Obtaining more audit evidence may not compensate for the poor quality. That's what we have been discussing till now. Appropriateness is a measure of quality, relevance, more quality ni base చేస్తుంది. The reliability of the evidence. ఇప్పుడు ఒక సర్టిఫికెట్స్, నోటరీ బిల్స్, ట్రాకింగ్ ఐడి ఇవన్నీ మనకి థర్డ్ పార్టీ నుండి వచ్చినవి, మేనేజ్మెంట్ కానీ ఇన్సైడ్ ద కంపెనీ ఏమి క్రియేట్ చేసినవి కావు. సో మనకి మన ఆడిట్ ఎవిడెన్స్ ఎప్పుడైతే థర్డ్ పార్టీ ఎక్స్టర్నల్ సోర్సెస్ నుండి వస్తుందో వాటి యొక్క క్వాలిటీ ఎక్కువ, వాటి యొక్క రిలయబిలిటీ ఎక్కువ. అండ్ సోర్స్ బై ఇట్స్ నేచర్ అండ్ డిపెండెంట్ ఆన్ ద ఇండివిజువల్ సర్కమ్స్టాన్సెస్ అండర్ విచ్ ఇట్ ఈస్ ఒబ్టైన్డ్ అనమాట. ఇది జస్ట్ ఆ సఫిషియన్సీ అప్రోప్రియేట్నెస్ యొక్క ఈ రెండింటి గురించి రాసేయటము అంతే. అండ్ ఆడిట్ రిస్క్ వచ్చి ఏంటి అంటే జస్ట్ ద అసెస్మెంట్ ఆఫ్ రిస్క్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. ఎస్, ప్రొఫెషనల్ జడ్జ్మెంట్లో ఆడిట్ రిస్క్ ఉంది, రాదర్ దాన్ మ్యాటర్ కేపబుల్ ఆఫ్ ప్రిసైజ్ మెజర్మెంట్. ఇది జడ్జ్మెంట్ అయినప్పుడు దట్స్ నాట్ అ ప్రిసైజ్ మెజర్మెంట్, దట్స్ ఇట్, రైట్? అంతే, జస్ట్ ఒక ఇచ్చారు. అండ్ ఆడిట్ రిస్క్ ఇస్ అ టెక్నికల్ టర్మ్ రిలేటెడ్ టు ద ప్రాసెస్ ఆఫ్ ఆడిటింగ్. ఆబ్వియస్లీ ఇట్ డస్ నాట్ రిఫర్ టు ఆడిటర్స్ బిజినెస్ రిస్క్. ఓకే, ఆడిటర్స్ బిజినెస్ రిస్క్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను వచ్చి ఒక డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తుంది? నాకు ఇస్తుందా? ఇవ్వదు కదా. వీళ్ళ యొక్క కంపెనీ ఇవ్వదు కదా. సో ఈ ఆడిటర్ బిజినెస్ రిస్క్లో పడ్డట్టే కదా. సో ఈ రిస్క్ కాదనమాట. అంటే క్లయింట్ని కంటిన్యూగా చేయడం కోసం నేను ఇప్పుడు ఒక క్లీన్ రిపోర్ట్ ఇచ్చేస్తే అది ఖచ్చితం, అది నేను ఎథిక్స్ ప్రకారం నేను వర్క్ చేసినట్టు కాదు. నా బిజినెస్ యాజ్ అన్ ఆడిటర్ నా బిజినెస్ని నేను చూసుకున్నట్టు అవుతుంది. ఇది అనమాట ఆడిట్ రిస్క్ అంటే. ఇన్అప్రోప్రియేట్ ఆడిట్ ఒపీనియన్ ఇవ్వటం మాత్రమే, అంతేకాని ఆడిటర్ యొక్క ఫ్యూచర్ రిలేషన్షిప్ విత్ ద క్లయింట్ అది కాదు. ఓకే, దట్ జస్ట్ స్మాల్ క్లారిఫికేషన్ అనమాట. అండ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ గురించి మాట్లాడితే దెర్ ఆర్ 2 types ఆఫ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్. ఒకటి ఓవరాల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్, సెకండ్ థింగ్ ఎసర్షన్ లెవెల్. మనం ఎసర్షన్స్ అంటే ఏమనుకున్నాం? ఎసర్షన్స్ అంటే ఒక బ్యాలెన్స్ షీట్లో ఒక బ్యాలెన్స్ ఉంటుంది, ఆ బ్యాలెన్స్కి ఈ రకాల క్వాలిటీస్ ఉన్నాయని మేనేజ్మెంట్ మనకి చెప్పినవి అనమాట. సరే, అంటే కంప్లీట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది, యొక్క లైబిలిటీ
యొక్క ఎసెట్ మీద మాకు అదే ఆ యొక్క మెషినరీ మీదనో లేకపోతే ట్రేడ్ రిసీవబుల్స్ మీద ఇన్వెంటరీ మీద మాకు రైట్ ఫర్ సేల్ ఉంది, రైట్ ఉంది. ఇవన్నీ ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ అసర్షన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని డిఫరెన్షియేట్ చేసుకుందాము. ఓవరాల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ అంటే ఫస్ట్ మీరు చూసినట్టయితే కొన్ని ఎలా ఉంటుందంటే ఎకనామిక్ డౌన్ టర్న్ ఉంటుంది కదా. ఎలా అంటే ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత సడన్గా టూరిజం అనేది తగ్గిపోయింది కదా. టూరిజం ఇండస్ట్రీ మొత్తం తగ్గిపోయింది. ఏదైనా ట్రావెలింగ్ కంపెనీస్ ఉంటే వాటి యొక్క రెవెన్యూ తగ్గిపోయింది. లైక్ ఓయో కూడా కరోనా టైంలో చాలా డౌన్ ఫేస్ చేసింది. అండ్ ఫ్లైట్స్ కూడా కదా, సో ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీస్ అవన్నీ చాలా తగ్గిపోయినాయి అనమాట. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయి, ఈ యొక్క రిస్క్ ఏవైతే ఉంటుంది అనమాట, అది ఓవరాల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద మీకు ఇంపాక్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే కోడక్ కెమెరాస్ అనమాట, రీల్ టు డిజిటల్ ఈ ట్రాన్స్ఫార్మ్ని అది తీసుకోలేకపోయింది. దానివల్ల దాని సేల్స్ మొత్తం తగ్గిపోయినాయి అనమాట. ఈ సేల్స్ తగ్గిపోవటం వల్ల వాటికి ఏమైతే వాటి క్రెడిబిలిటీ తగ్గిపోయింది అండ్ వాటి యొక్క రిస్క్ ఎక్కువైపోయింది అనమాట. లైక్ ఇప్పుడు వెన్ దే కెనాట్ పే ద బిల్స్ అవన్నీ లోన్స్ పే చేయకపోతే, సో ఆల్ ద మెచ్యూరిటీ మోర్ దాన్ 12 months ఉన్నవన్నీ తీసుకువచ్చి మెచ్యూరిటీ వచ్చి కరెంట్ లెవెల్లో పెట్టేశారు, కరెంట్ అసెట్స్ కేటగిరీలో పెట్టేశారు. సో జస్ట్ సేల్స్ తగ్గటం వల్ల లోన్ వచ్చి మెచ్యూరిటీ మోర్ దాన్ 12 months ఉన్నా కానీ బ్యాంక్ వచ్చి కరెంట్ అసెట్ కింద ట్రీట్ చేసేసి మీరు పే చేయాలి వితిన్ 12 months అని చెప్పేసింది. సో ఒక ఫ్యాక్టర్ జస్ట్ సేల్స్ అనేది ఒకటి తగ్గటం వల్ల మీకు ఇక్కడ లోన్ కూడా తగ్గిపోయింది. ఇంకా లోన్ తగ్గితే ఇంట్రెస్ట్ రేట్స్, ఆ తర్వాత వేరే చోట మళ్ళీ లోన్స్ తీసుకోవడం, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మొత్తం ఇంపాక్ట్ అయింది. దీన్నే ఓవరాల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ ఇంపాక్టేషన్ అంటారు. ఒక మిస్స్టేట్మెంట్ చాలా బ్యాలెన్సెస్ మీద మీకు ఎఫెక్ట్ చూపిస్తే దాన్ని ఓవరాల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ అంటారు. ఆ అసర్షన్ ఓవరాల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ అంటారు. అసర్షన్ లెవెల్ ఏంటి అంటే ఒక పర్టికులర్ ఇన్వెంటరీ కొన్నారు. ఆ ఇన్వెంటరీ వచ్చి మీరు సపోజ్ లైక్ డౌన్ గ్రేడ్ క్వాలిటీ కొన్నారు. డౌన్ గ్రేడ్ క్వాలిటీ కొనటం వల్ల అది ఇమీడియట్గా డిటోరియేట్ అయిపోయింది. ఇప్పుడు అది ఇమీడియట్గా డిటోరియేట్ అయిపోవటం వల్ల ఏమవుతుంది, జస్ట్ ఆ ఇన్వెంటరీ వాల్యూ స్క్రాప్కి వెళ్ళిపోవటం వల్ల అది ఇన్వెంటరీ వాల్యూ తగ్గిపోతుంటుంది. జస్ట్ అది ఆ ఇన్వెంటరీ వరకు మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది, కానీ మిగిలిన అదో ఫినాన్షియల్ స్టేట్మెంట్ మీద, క్యాపిటల్ మీద కానీ లేకపోతే సాలరీస్ మీద కానీ వీటన్నిటి మీద ఏమీ ఎఫెక్ట్ చేయదు కదా. సో అదే ఒక మిస్స్టేట్మెంట్ ఒకటి కన్నా ఎక్కువ బ్యాలెన్సెస్ మీద ఎఫెక్ట్ చేస్తే ఆ మిస్స్టేట్మెంట్ విల్ హ్యావ్ ఆ మిస్స్టేట్మెంట్ని ఎలాంటి మిస్స్టేట్మెంట్ అంటాం అంటే అది ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ మిస్స్టేట్మెంట్. అదే ఒక మిస్స్టేట్మెంట్ ఒక పర్టికులర్ బ్యాలెన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తే దాన్ని అసర్షన్ లెవెల్ మిస్స్టేట్మెంట్ అంటారు. ఫర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అకౌంటింగ్ బ్యాలెన్సెస్ అండ్ డిస్క్లోజర్స్ అండ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ at the overall financial statement level relate pervasively. Pervasive means overall to the financial statement as a whole and potential effect on many assertions. The risk of material misstatement at assertion level consists of inherent risk and control risk. Okay, inherent risk, control risk ante enti ante inherent risk ante the susceptibility of an assertion about a class of transaction, అకౌంట్ బ్యాలెన్స్ అండ్ డిస్క్లోజర్. ఓకే, మనం చాలాసార్లు క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అకౌంట్ బ్యాలెన్స్, డిస్క్లోజర్ చూస్తున్నాం. అసలు క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి అంటే, క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ ఉంటాయి, P&L అకౌంట్లో ఉంటాయి. ఇప్పుడు చాలా రకాల పర్చేజెస్ కలిపితే మనకు ఒక బ్యాలెన్స్ P&Lలో డెబిట్ సైడ్లో ఉంటుంది. దాన్ని ఒక పర్టికులర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటారు. అకౌంట్ బ్యాలెన్స్ ఏంటి అంటే బ్యాలెన్స్ షీట్లో ఉండే అకౌంట్ బ్యాలెన్సెస్. ఈ పర్టికులర్ ఈవెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 31st March మనం ఇంకా పే చేయాలి ఈ పర్టికులర్ వెండర్కి అంటే వాళ్ళు వెళ్ళి ట్రేడ్ పేబుల్స్లో కూర్చుంటారు అనమాట.
సో వాళ్ళు వచ్చి అకౌంట్ బ్యాలెన్స్ కింద వస్తుంది. డిస్క్లోజర్ అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్లో ఉండదు. మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నట్టు యాజ్ పర్ స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ కొన్ని డిస్క్లోజ్ చేయాలి. ఆ డిస్క్లోజర్స్ ఇక్కడ అనమాట. P&L, balance sheet and disclosures to a misstatement that could be material either individually or when aggregated with other misstatements before consideration of any related controls. Okay, why auditor is so much why he's so much concerned about the material concept. మనం ఎప్పుడు చూసిన రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అంటాం. ఇక్కడ కూడా మిస్స్టేట్మెంట్స్ దట్ వర్ మెటీరియల్ ఎదర్ ఇండివిజువల్లీ ఆర్ అగ్రిగేటెడ్ విత్ అదర్ అంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మెటీరియాలిటీ అనేది ఒక ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అనమాట. మనం ఆల్రెడీ చూసినట్టయితే ఈ మెటీరియాలిటీ అనేది ఇప్పుడు రిలయన్స్ కంపెనీకి డిఫరెంట్ ఉంటుంది, లైక్ టాటాస్కి డిఫరెంట్ ఉంటుంది, అండ్ లైక్ వేదాంత గ్రూప్కి డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఆ యొక్క కంపెనీ లోపలే చాలా యొక్క ఎసర్షన్స్కి చాలా డిఫరెంట్ మెటీరియాలిటీస్ ఉంటుంది. ఇవన్నీ ఒక నాట్ అ ప్రిసైజ్ మెజర్మెంట్, ప్రిసైజ్ రూల్ ఏం కాదు. అది ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ అని అంటుంది. ఎందుకంటే ఈ మెటీరియాలిటీ లెవెల్ కింద ఉన్న మిస్టేట్మెంట్స్ ఏవి వెదర్ ఇండివిజువల్లీ ఆర్ ఇన్ అగ్రిగేట్ ఆడిటర్ చూడరు. ఎందుకంటే ఈ యొక్క లైన్ ఐటెం పైన ఉన్నది, మెటీరియాలిటీ పైన ఉన్నవి మాత్రమే మెటీరియల్, వాటిల్ని మట్టుకు మాత్రమే తను హీ విల్ టేక్ సో మచ్ ఆఫ్ కేర్ అండ్ చెక్ అనమాట. వాటిల్ని ఎక్కువ కన్సిడర్ చేస్తూ ఉంటారనమాట. అందుకే మెటీరియాలిటీ ఈజ్ దాట్ ఇంపార్టెంట్. ఈ కింద ఉన్నవి పట్టించుకోరు. కింద వాటిలో ఫ్రాడ్ ఉన్నా కనపడవు, ఈ కింద వాటిలో ఎర్రర్ ఉన్నా కనపడవు. ఎందుకంటే ఈ మెటీరియాలిటీ అని ఒక గేట్ పెట్టేయటం వల్ల. సో అందుకనే మెటీరియాలిటీ అంత ఇంపార్టెంట్. ఓకే, దీస్ వర్ ద ఇన్హరెంట్ రిస్క్ అనమాట. ఇన్హరెంట్ రిస్క్ అంటే ఏంటంటే సస్పెక్టబిలిటీ అంటే ఒక డౌట్ అనమాట. సస్పెక్టబిలిటీ దట్ ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ కానీ అకౌంట్ బ్యాలెన్స్ కానీ అది ఒకటి మెటీరియల్గా మిస్టేట్మెంట్ అయి ఉండొచ్చు బిఫోర్ కన్సిడరేషన్ ఆఫ్ రిలేటెడ్ కంట్రోల్స్, వాటి యొక్క ఇంటర్నల్ కంట్రోల్స్ని చెక్ చేయడానికంటే ముందు. ఓకే, కంట్రోల్ రిస్క్ అంటే ఏంటంటే కంట్రోల్స్లోనే ఉంది ఇంటర్నల్ కంట్రోల్స్ అని. ఇంటర్నల్ కంట్రోల్ సరిగ్గా లేకపోతే మిస్టేట్మెంట్స్ జరగవచ్చు. వాటిని మనం ఇక్కడ కంట్రోల్ రిస్క్ కింద ట్రీట్ చేస్తాం. ద రిస్క్ దట్ అ మిస్టేట్మెంట్ దట్ కుడ్ అక్కర్ in an assertion about a class of transaction, account balance or disclosure that could be material either individually or aggregated with other misstatement, same as usual, that will not be prevented, detected or corrected on a timely basis by the entity's internal control system. అదొక ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశారు. ఆ ఇంప్లిమెంట్ చేసింది ఎలా ఉంది? దట్ కెనాట్ ప్రివెంట్ a misstatement to happen, that cannot detect a misstatement that had already happened, that cannot correct ద మిస్టేట్మెంట్. ఇది వచ్చి కంట్రోల్ రిస్క్ అనమాట. డిటెక్షన్ రిస్క్ ఏంటి అంటే డిటెక్షన్ అంటే కనిపెట్టడం. ఎవరు కనిపెట్టాలి ఈ మిస్టేట్మెంట్స్? ఆడిటర్ కనిపెట్టాలి. ఈ ఆడిటర్ కనిపెట్టలేకపోతే దాన్నే డిటెక్షన్ రిస్క్ అంటారు. ద రిస్క్ దట్ ద ప్రొసీజర్స్ పర్ఫార్మ్డ్ బై ది ఆడిటర్. ఏం ప్రొసీజర్స్? ఆడిట్ ప్రొసీజర్స్. అందుకే మళ్ళీ మనకి ప్రొఫెషనల్ జడ్జ్మెంట్లో నేచర్, టైమింగ్, ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ అని వచ్చింది. ఎక్కడెక్కడ అయితే ఆడిటర్ తన ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ యూజ్ చేస్తారో అక్కడక్కడ రిస్క్ ఉంటుంది అనమాట. Okay, the risk that the procedures performed by the auditor to reduce the audit risk to an acceptably low level will not detect. అంటే ఆడిటర్ అనుకున్నాడు తను పర్ఫామ్ చేసే ఆడిట్ ప్రొసీజర్స్ తన యొక్క ఆడిట్ రిస్క్ని యాక్సెప్టబుల్లీ లో లెవెల్గా తీయగలదు అని, కానీ తీయలేదు. అదే కదా రిస్క్. ఒకటి మనం అనుకుంటున్నాము కానీ అది అట్లా జరగట్లేదు, అదే రిస్క్. That audit procedures will not detect a misstatement that exists. అంటే అది ఆల్రెడీ ఉంది, ఆ మిస్టేట్మెంట్ ఆల్రెడీ ఉంది. దట్ కుడ్ బి మెటీరియల్ either individually or aggregated with other misstatements. ఓకే, అండ్ దీస్ వర్ ద ఇన్హరెంట్ లిమిటేషన్స్. మనం ఇందాకలే చూసాము ఇన్హరెంట్ లిమిటేషన్స్, అండ్ దిస్ ఇస్ జస్ట్ నార్మలీ ఎ సమ్మరీ. ఇప్పుడు మనం ఎస్ఏ 210కి వెళ్దాం. ఈ 210 వచ్చి ఇట్స్ అగ్రీయింగ్ టు ద టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ అనమాట. ఆడిట్ ఎంగేజ్మెంట్ టర్మ్స్. ఇందులో మనం ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆడిటర్ చూసినట్టయితే ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆడిటర్ ఈస్ టు యాక్సెప్ట్ or continue an audit engagement only when the basis upon which to be performed has been agreed through establishing whether the preconditions of the audit are present and confirming that common understanding between the auditor and management
అండ్ టీసీడబ్ల్యూజీ ఫర్ ద టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్. ఓకే, ఇప్పుడు ఆడిట్ ఎంగేజ్మెంట్ అనేది అంటే ఆడిట్ అనేది ఒక ఎంగేజ్మెంట్ అంటే ఒక టాస్క్, ఒక జాబ్ జరగాలి అంటే కనుక దానికి ముందు ఒక అగ్రిమెంట్ ఉండాలి. ఆ అగ్రిమెంట్నే ఎంగేజ్మెంట్ లెటర్ అని అంటాం మనం. ఇప్పుడు మనం ఫౌండేషన్లో కానీ చూసినట్టయితే మన లాలో అగ్రిమెంట్ యాక్చువల్గా ఎందుకు ఫర్ మ్యూచువల్ కన్సర్న్ అనమాట. బోత్ హ్యాస్ టు అగ్రీ టు ద టర్మ్స్. మనం సిపిటీలో కానీ లైక్ ఇఫ్ ఎట్ ఆల్ యువర్ డన్ ఇన్ ఫౌండేషన్లో కనుక ఏదన్నా ఒక అగ్రిమెంట్ అది లీగల్గా ఎన్ఫోర్సబుల్ అవ్వాలి అంటే ఫస్ట్ బోత్ ద పార్టీస్ వాళ్ళు దే హ్యావ్ టు అగ్రీ టు ద కామన్ అండర్స్టాండింగ్. ఇక్కడ కూడా అదే అంటున్నారు, కామన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద ఆడిటర్ అండ్ మేనేజ్మెంట్. ఒకరు ఆడిటరు, ఇంకొకరు మేనేజ్మెంట్, అండ్ వెన్ ఎవర్ దే వర్ అప్లికబుల్ టీసీడబ్ల్యూజీ కూడా. ఓకే, అండ్ కొన్ని ప్రీ కండిషన్స్ కూడా ఉండాలంటున్నారు. ఆ ప్రీ కండిషన్స్ ఏంటి చూద్దాం. ప్రీ కండిషన్స్ ఏమేమి ఉండాలి, అసలు ఆడిట్ అనేది ఒకటి యాక్సెప్ట్ చేయడానికంటే కొన్ని ప్రీ కండిషన్స్ ఉండాలన్నారు. అది ఏమి ఉండాలి అనేది చూద్దాం. ఫస్ట్, ద ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ టు బి అప్లైడ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఈజ్ యాక్సెప్టబుల్. ఏఎఫ్ఆర్ఎఫ్ అంటే అప్లికబుల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అని తెలుసు, కానీ ఇక్కడ ఏమంటున్నారు ప్రీ కండిషన్స్లో ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ యాక్సెప్టబుల్ అయి ఉండాలి అని. అసలు డిఫరెన్స్ ఏంటి చూడండి. యాక్సెప్టబుల్ అవ్వాలి అంటున్నారు. ఒక ఎంటిటీకి ఒక ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అది అప్లై అవుతుంది. ఓకే, బట్ అది యాక్సెప్టబుల్ అవునా కాదా యాజ్ పర్ నార్మల్ గ్యాప్ ప్రిన్సిపల్స్ అనేవి మనం చెక్ చేసుకోవాలి యాజ్ అన్ ఆడిటర్. ఇప్పుడు ఒక కొత్త బిజినెస్ మోడల్, కొత్త బిజినెస్ కంపెనీ వచ్చిందో అనుకోండి, దానికి ఒక ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ రావటానికి మినిమం ఒక 6 to 8 months వస్తుంది. 6 to 8 months. లైక్ రీసెంట్లీ మనం కనుక ఎయిర్టెల్ పేమెంట్స్ యాప్ కానీ, పేటిఎం పేమెంట్స్ యాప్ కానీ, దీస్ వర్ న్యూ కైండ్స్ ఆఫ్ మోడల్స్ అనమాట. న్యూ మోడల్స్ లైక్ క్రిప్టో ట్రేడింగ్స్ కానీ, ఇవన్నీ వాజిరిక్స్ అని మనకి తెలిసిందే కదా. ఇవన్నీ క్రిప్టో డీలర్స్ అనమాట. ఇవన్నీ కొత్త టైప్స్ ఆఫ్ ఎంటిటీస్. వీటికంటే ఒక ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఆల్రెడీ ఉన్నాక ఇవి ఎస్టాబ్లిష్ అయ్యాక ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ని డిజైన్ చేస్తారా? ఇవి ఎస్టాబ్లిష్ అయ్యాక ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ని డిజైన్ చేస్తారు. ఓకే, ఇవి డిజైన్ చేసిన తర్వాత ఇవి అప్లికబుల్. సపోజ్ లైక్ ఇవి అప్లికబుల్ అన్నారు, ఓకే, అవి యాక్సెప్టబులా? ఇవి యాక్సెప్టబుల్కి తేడా ఏంటి అంటే గ్యాప్ ప్రిన్సిపల్స్, వాటి ప్రకారం ఉందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే కంపెనీ ఫాలో అవుతుంది అది వచ్చి యాక్సెప్టబుల్ అవునా కాదా అని మనం చూడాలి. ఓకే, అండ్ to provide the auditor with, మనం ఇందాకలు చూసినట్టే, access to all information that the management is aware that is relevant to preparation of financial statements like records, documentation, additional information that auditor may request management, unrestricted access to the persons within the entity. ఇదన్నీ ప్రీ కండిషన్స్. అండ్ ఆ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ వచ్చి యాక్సెప్టబుల్ అయి ఉండాలి. ఓకే, యాక్సెప్టబుల్ అవ్వాలి. అసలు యాక్సెప్టబుల్ అనేది ఫ్రేమ్వర్కే లేదు, అప్పుడు ఆడిటర్ ఏం చేయాలి? మేనేజ్మెంట్ డస్ నాట్ హ్యావ్ ఎన్ అప్రోప్రియేట్ బేసిస్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం తీసుకున్న వాజిరిక్స్ లాగా అది వచ్చి ఒక కొత్త కంపెనీ, దానికి ఒక ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ లేదు. అప్పుడు ఏం చేయాలి అంటే auditor also does not have a suitable criteria for auditing the financial statement. In many cases, the auditor presumes that applicable financial reporting framework is acceptable. మేనేజ్మెంట్కి ఈ అప్లికబుల్ తప్ప ఇంకొకలాగా చేయటంకి తెలీదు, ఆడిటర్కి కూడా ఈ అప్లికబుల్ది తప్ప ఇంకొకలాగా చేయాలి అని తెలీదు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ అప్లికబులే యాక్సెప్టబుల్ కూడా, కాంప్రమైజ్ సిచ్యువేషన్ అనమాట. ఓకే, అసలు ఈ ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ ద యాక్సెప్టబిలిటీ ఆఫ్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్, అసలు అప్లికబుల్ అయింది యాక్సెప్టబుల్ అవునా కాదా అని డిటర్మైన్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి?
ఆ నేచర్ ఆఫ్ ఎంటిటీ, అది ఏ టైప్ ఆఫ్ ఎంటిటీ, అండ్ నేచర్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో నేచర్ ఏంటి అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్ దేనికి యూస్ చేస్తున్నారు, ఫస్ట్ మర్జర్స్ అండ్ ఎక్విజిషన్కి యూస్ చేస్తున్నారా, ఇన్వెస్ట్మెంట్స్ కోసం యూస్ చేస్తున్నారా, లేకపోతే క్రెడిట్ వర్తినెస్ ఎవాల్యుయేషన్ కోసం యూస్ చేస్తున్నారా, లేదంటే లీగల్ కంప్లైన్సెస్ కోసమా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఎనాలిసిస్ కోసమా, లేకపోతే ఇంటర్నల్ డెసిషన్ మేకింగ్ కోసమా, ఇంత ఉంది. అండ్ ద పర్పస్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనమాట. These were the types of purposes of financial statement: nature of entity and financial statements, and the purpose of financial statement. ఎందుకోసం, ఇన్వెస్ట్మెంట్ కోసమా, ఇంటర్నల్ డెసిషన్ మేకింగ్ కోసమా, వీటన్నిటి కోసం. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ దృష్టిలో పెట్టుకొని అప్లికబుల్ ఫినాన్షియల్ ఫ్రేమ్వర్క్ యాక్సెప్టబుల్ అవునా కాదా అని మనం చూస్తుంటాం అన్నమాట. అసలు నార్మల్గా ఒక ఫినాన్షియల్ ఫ్రేమ్వర్క్ ఉంది, అది యాక్సెప్టబుల్ అవునా కాదా అని తెలుసుకోవటం ఎలా? అది రిలవెంటా, అది రిలయబులా, అది న్యూట్రల్గా ఉందా, అసలు ముందు అది చదివితే ఎవరికన్నా అర్థమవుతుందా, అండ్ అది కంప్లీట్నెస్ ఇన్ ట్రాన్సాక్షన్స్ని చెప్తుందా లేదా అన్నది ఈ యొక్క ఫ్రేమ్వర్క్స్ యొక్క ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో జస్ట్ ఒక 5 పాయింట్స్ ఉన్నాయి, అది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ జనరల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఇంటర్నల్ డెసిషన్ మేకింగ్కి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్కి, మర్జర్స్ అండ్ అక్విజిషన్ కాకుండా జనరల్ పర్పస్ ఏదైతే ఉందో వాటికి యాక్సెప్టబిలిటీ కోసం ఏంటి అంటే రిలవెన్స్, కంప్లీట్నెస్, రిలయబిలిటీ, న్యూట్రాలిటీ అండ్ అండర్స్టాండబిలిటీ. ఇవి ఉంటే సరిపోతుంది. ఇంకా పర్పస్ నారో అయ్యే కొద్దీ ఇంకా కొన్ని ఎక్కువ ఫీచర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ విత్ రిగార్డ్స్ టు ద ఫ్రేమ్వర్క్ అనమాట. ఇప్పుడు మనం చూద్దాం. మేనేజ్మెంట్ అక్నాలెడ్జెస్ ద అండ్ అండర్స్టాండ్స్ ది రెస్పాన్సిబిలిటీ. మనం ఇందాకలా ఎంగేజ్మెంట్ లెటర్లో చూసినట్టయితే మేనేజ్మెంట్ ఇవి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అని యాక్సెప్ట్ చేస్తే మేము ఆడిట్ చేయడానికి విల్లింగ్గా ఉన్నామని చెప్పారు కదా ఇందాక ఎంగేజ్మెంట్ లెటర్లో. సేమ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ పర్ అప్లికబుల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్స్ టు ప్రిపేర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ దట్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్. అంతే సరిపోతుంది. అండ్ audit engagement letter contains the objective and scope of audit of financial statement. ఓకే, మనం ఎంగేజ్మెంట్ లెటర్ చూద్దాము. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు, ఫస్ట్ మనం చూసినట్టయితే ద ఆబ్జెక్టివ్ ఇస్ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ అండ్ ద స్కోప్ వచ్చి ఏంటి అంటే ఫర్ ద బిగినింగ్ ఏప్రిల్ టు మార్చ్ ఎండింగ్, ఇది అంతా స్కోప్ అంటున్నారు. అండ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇందాక మనం చూసినట్టయితే ఇవంతా రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మేనేజ్మెంట్ TCWG రెస్పాన్సిబిలిటీ. అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఆడిటర్. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఆడిటర్ ఏంటి అంటే యు సీ దే ఆర్ డూయింగ్ ఆడిట్ యాజ్ పర్ స్టాండర్డ్స్ అండ్ you see the audit also includes evaluating the appropriateness of accounting policies and also internal financial controls of financial reporting. ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఆడిటర్ అనమాట. అండ్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ అప్లికబుల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. ఇక్కడ మీరు చూసినట్టయితే ద ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ గ్యాప్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రమ్ ఇండియా అని రాస్తారు. ఇండియాలో ద అప్లికబుల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ స్టాండర్డ్స్నే యూస్ చేస్తాము అని దే హ్యావ్ ఐడెంటిఫైడ్ అండ్ రిఫరెన్స్ టు ద ఎక్స్పెక్టెడ్ ఫార్మ్ అండ్ కంటెంట్ of any other reports to be issued by the auditors. Like material weaknesses గురించి కూడా I think material weakness I have seen it somewhere where wait ఇది వచ్చి something another one. In addition to our report of financial statement, we expect to provide you with a separate letter concerning any material weakness in the accounting and internal control system. ఇక్కడ additional report అని అడిగారు అనమాట. సో మెటీరియల్ వీక్నెస్ ఇస్తాము అని చెప్తున్నారు అనమాట. దట్ స్కోప్. అండ్ విత్ రిగార్డ్స్ టు ద ఫార్మ్ అండ్ కంటెంట్ ఇక్కడ చూసినట్టయితే reason to believe they said that their report will be prepared as per relevant provisions of the act that would address the shareholders of the company because they are the only one who appointed them. So a report ఇట్లాగా ఉండాలి అన్నట్టు చెప్తున్నారనమాట. దీస్ వర్ మోస్ట్లీ ఇట్లాగా ఉంటుంది, కొంచెం ఇంకా డీటెయిల్గా కూడా ఉండొచ్చు బికాజ్ ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫార్మాట్. వీఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్ డీటెయిల్.
సో ఇవన్నీ ఉంటాయి అనమాట ఎంగేజ్మెంట్ లెటర్లో. ఏమేమి ఉంటాయి? ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ బోత్ ద పార్టీస్, మేనేజ్మెంట్ అండ్ ఆడిటర్ది, ఐడెంటిఫికేషన్ ఆఫ్ AFRF అండ్ ఎక్స్పెక్టెడ్ ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ఎనీ అదర్ రిపోర్ట్స్, చేంజ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్. ఓకే, మేనేజ్మెంట్ ఒక 2 months ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్లో ఒక 10 days తర్వాత టర్మ్స్ని చేంజ్ చేద్దాం. అది టర్మ్స్ని చేంజ్ చేసినప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఓకే మీరేం చెప్తే అది అని, ఆల్రెడీ 10 days వర్క్ చేసాము అట్లా ఒప్పేసుకోకూడదు. ఫస్ట్ రీజన్ అడగాలి. రీజన్ ఎలా అడగాలి? మీకు ఒక ఫార్మాట్ కావాలి అంటే మన యొక్క కీవర్డ్ కిట్ సిరీస్లో మనకి మేనేజ్మెంట్ పుట్టింగ్ రిస్ట్రిక్షన్ ఆన్ స్కోప్ ఆర్ మేనేజ్మెంట్ వాజ్ నాట్ గివింగ్ ఇన్ఫర్మేషన్, లేకపోతే ఒక మేనేజ్మెంట్ విల్ఫుల్గా యాక్సెస్ ఇవ్వట్లేదు కొంత వెండర్స్ తోటి మాట్లాడడానికి, కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, కొన్ని ఆడిట్ ప్రొసీజర్స్ చేయడానికి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ వాళ్ళని రీజన్ అడుగుతాం. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ రీజన్ అడుగుతాం. అదే ఒకవేళ జస్టిఫైడ్ అయితే కనుక ఓకే విల్ డూ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ అండ్ టు ఒబ్టైన్ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. ఇక్కడ కూడా సేమ్ అదే, చేంజెస్ ఇన్ టర్మ్స్ అయినప్పుడు మనం రీజన్ అడగాలి. రీజన్ అడిగి రీజనబుల్లీ జస్టిఫైడ్ అయితే ఓకే దట్స్ ఫైన్, వీ కెన్ చేంజ్ దట్. ఓకే, if it change conveys a lower level of assurance. సేమ్ సిమిలర్ కదా, రిస్ట్రిక్షన్ ఆన్ స్కోప్ లాగా. రిస్ట్రిక్షన్ ఆన్ స్కోప్ వల్ల మనకి తక్కువ ఆడిట్ ప్రొసీజర్స్ చేయగలుగుతాము, సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఇవ్వలేకపోతాం, దాని వల్ల రీజనబుల్ అష్యూరెన్స్ ఇవ్వలేకపోతాం. రీజనబుల్ అష్యూరెన్స్ ఇవ్వలేకపోతే లోవర్ లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్. రీజనబుల్ ఈజ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్. హైయెస్ట్ రాకుండా మనకి లోవర్ లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్ వస్తుంటే వాటిని మనం ఒప్పుకోకూడదు. దానికి మళ్ళీ రీజన్ అడగాలి. రీజన్ జస్టిఫైబుల్ అవునా కాదా అని చెక్ చేసుకోవాలి ఒకసారి. ఓకే, అవన్నీ జస్టిఫైడ్ అయ్యి ఓకే అనుకుంటే దెన్ వీ కెన్ యాక్సెప్ట్ ద చేంజెస్ ఇన్ టర్మ్. అగైన్ ఎంగేజ్మెంట్ లెటర్ అంటేనే అగ్రిమెంట్, బోత్ హ్యావ్స్ టు అగ్రీ కదా. ఆడిటర్ అగ్రీ అవ్వాలి, మేనేజ్మెంట్ TCWG కూడా అగ్రీ అవ్వాలి. సో దే హ్యావ్ టు అగ్రీ ఆన్ రికార్డ్ and the new terms have to be made in that engagement letter అనమాట. ఒకవేళ రీజనబుల్ జస్టిఫికేషన్ లేకపోతే ఏం చేయాలి? ఏం చేయాలి? రిజైన్ చేసేయాలి. ఫస్ట్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్గా మనం సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్గా తీసుకుంటున్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. మనకి రావట్లేదు సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్, అప్పుడు ఏం చేయాలి? రిజైన్ చేసేయాలి. రిజైన్ చేసే ముందు TCWGకి కానీ లేకపోతే అదర్ రెగ్యులేటరీ లైక్ MCA అథారిటీకి కానీ లేకపోతే CNDAకి కానీ ఎవరైతే వాళ్ళకి CGకి కానీ మనం రిపోర్ట్ చేయాలని ఒకసారి చెక్ చేసుకోవాలి. స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ ఇంకా అంతే. The auditor is unable to agree to the changes in terms that's not permitted by the management to continue. What he has to do? He has to withdraw from the audit engagement and determine whether there is any obligation to report the circumstances to other parties like TCWGs or shareholders, regulators, etc. And ante, I think we have completed our SA 210. ఇప్పుడు SA 220కి వెళ్దాం. SA 220 వచ్చి క్వాలిటీ కంట్రోల్స్ ఫర్ అన్ ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. SQC 1లో కూడా క్వాలిటీ కంట్రోల్స్ అన్నారు, ఇప్పుడు SA 220లో క్వాలిటీ కంట్రోల్స్ అన్నారు. ఏంటి తేడా? మీ ఆడిట్ ఫర్మ్ ఏదైతే ఉందో ఈ ఆడిట్ ఫర్మ్ దాంట్లో ఉండే క్వాలిటీకి SQC 1. మీరు కంపెనీకి వెళ్ళి ఇక్కడ ఆడిట్ చేస్తున్నారు, ఈ ఆడిట్ ప్రాసెస్లో ఉండాల్సిన క్వాలిటీనే SA 220. సింపుల్ కదా, సింపుల్ డిఫరెన్స్. SQC 1 ఆడిట్ ఫర్మ్లో ఉండాల్సిన క్వాలిటీ కంట్రోల్స్, ఆడిట్ ప్రాసెస్లో ఒక కంపెనీకి ఆడిట్ చేస్తున్నప్పుడు ఉండాల్సిన క్వాలిటీ కంట్రోల్స్ SA 220 కింద వస్తాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం యాజ్ యూజువల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆడిటర్ చూద్దాం. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆడిటర్ ఇస్ టు ఇంప్లిమెంట్ quality control procedures at the engagement level that provide the auditor with reasonable assurance that the audit complies with professional, regulatory and legal requirements and auditor report issued is appropriate in the circumstances. ఈ రెండు మనకి ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రొఫెషనల్, రెగ్యులేటరీ, లీగల్ కంప్లైన్స్ చేయాలి. ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం చదివే స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ మాత్రం. రెగ్యులేటరీ అండ్ లీగల్ రిక్వైర్మెంట్స్ ఆ కంపెనీకి సంబంధించిన రిక్వైర్మెంట్స్. ఆడిట్ రిపోర్ట్ దాని ప్రకారం ఇవ్వాలి కాబట్టి the auditor report is to be appropriate. అదే కదా ఆడిట్ రిస్క్ అనేది. ఇన్అప్రోప్రియేట్ అయితే ఆడిట్ రిస్క్ అవుతుంది. ఆడిట్ రిస్క్ని యాక్సెప్టబుల్లీ లో లెవెల్కి తీసుకురావడం ఇది అనమాట.
క్వాలిటీ కంట్రోల్స్ అందుకు పెడతాం. ఇండిపెండెన్స్. ఓకే, ఇండిపెండెన్స్లో మనం క్వాలిటీ కంట్రోల్స్ ఎట్లా పెడతాం? ఒక ఎంగేజ్మెంట్ యాక్సెప్ట్ చేసే ముందు వీ హ్యావ్ టు చెక్ వెదర్ వీఆర్ ఇండిపెండెంట్ ఎనఫ్ టు యాక్సెప్ట్ దట్ ఎంగేజ్మెంట్ ఆర్ నాట్. ఫస్ట్ ఏంటి, వీ హ్యావ్ టు గ్యాదర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ టు ఐడెంటిఫై అండ్ ఎవాల్యుయేట్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ రిలేషన్షిప్ దట్ క్రియేట్ థ్రెట్ టు ఇండిపెండెన్స్. ఇప్పుడు మన పార్ట్నర్ ఎవరైనా సపోజ్ లైక్ యూనియన్ బ్యాంక్లో 7 lakhs లోన్ తీసుకున్నారనుకోండి, కెన్ దాట్ ఫర్మ్ కెన్ యాక్సెప్ట్ దట్ ఆడిట్ ఫర్ యూనియన్ బ్యాంక్? దే కెనాట్ యాక్సెప్ట్. అలాగా ఆ సర్కమ్స్టాన్సెస్, రిలేషన్షిప్స్ లైక్ మన పార్ట్నర్ వచ్చి వాళ్ళ యొక్క రిలేటివ్ బ్రదర్స్ కంపెనీలో CEO అనమాట. వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇస్ దట్ ఇప్పుడు ఒక CA పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ బ్రదర్ వచ్చి ఒక కంపెనీకి CEO. కెన్ దిస్ CA బ్రదర్ కెన్ గో అండ్ ఆడిట్ దిస్? నో. ఈ రిలేషన్షిప్స్, సర్కమ్స్టాన్సెస్ మనం చెక్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇలా చెక్ చేసుకున్నాం, బాగానే ఉంది. ఇవి హౌ టు ఎవాల్యుయేట్ దట్ ఇన్ఫర్మేషన్. యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఐడెంటిఫై ద బ్రీచెస్. ఒకవేళ తెలియలేక ముందు యాక్సెప్ట్ చేస్తామనుకోండి, కెన్ దాట్ బి ఇతను వచ్చి బ్రదర్ వచ్చి ఒక CEO కాదు, ఇట్స్ జస్ట్ నార్మల్ అండ్ ఎంప్లాయీ అనుకోండి, ఆ రిస్క్ చాలా తక్కువ. కాబట్టి CA వచ్చి కెన్ యాక్చువల్లీ యాక్సెప్ట్ ద ఎంగేజ్మెంట్ కదా, యాక్సెప్ట్ ద ఎంగేజ్మెంట్. సో అలాగే ఎవాల్యుయేట్ చేయాలి, సర్కమ్స్టాన్సెస్, రిలేషన్షిప్స్ అని ఐడెంటిఫై చేసి దాన్ని ఎవాల్యుయేట్ చేయాలి. అదైతే అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవాలి అనమాట. ఓకే, సపోజ్ ఇప్పుడు మన ఆడిట్ టీంలో కనుక ఒక ఆర్టికల్ అసిస్టెంట్ ఈజ్ యాక్చువల్లీ హర్ ఫాదర్ ఈజ్ అన్ ఎంప్లాయీ ఫర్ ద కంపెనీ దట్ వీఆర్ ఆడిటింగ్. అప్పుడు ఏం చేయాలి, మనం తనని ఆర్టికల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో తనని ఎంగేజ్మెంట్ టీం నుండి విత్డ్రా చేసి వీ హ్యావ్ టు రీప్లేస్ విత్ సమ్ అదర్ ఆడిట్ అసిస్టెంట్. సో అలాంటి ఒక అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవాలి. సేమ్ మన గోల్డెన్ రూల్ ఎలాగైతే మనం థ్రెట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద థ్రెట్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ద థింగ్స్ అనమాట. ఎవాల్యుయేట్ చేశాక ఒక అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకుంటాం. ఇండిపెండెన్స్ కూడా సేమ్. అండ్ EQCR అన్నారు. EQCR అంటే ఏంటి? ఫర్ ద ఆడిట్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ లిస్టెడ్ ఎంటిటీస్, ఇఫ్ ద ఫర్మ్ హ్యాస్ డిటర్మైన్ దట్ an EQCR, engagement quality control review, is required, the engagement partner shall. ఇప్పుడు ఒక లిస్టెడ్ ఎంటిటీది ఆడిట్ జరుగుతుంది, లిస్టెడ్ ఎంటిటీ ఆడిట్ జరుగుతుంది అనమాట. లిస్టెడ్ ఎంటిటీకి మన ఆడిట్ ఫర్మ్ అనేది ఆడిటర్గా సెలెక్ట్ అయింది. ఆడిటర్ ఆడిట్ ఫర్మ్ వచ్చి ఆడిటర్. ఈ ఎంగేజ్మెంట్ని ఒక ఎంగేజ్మెంట్ పార్ట్నర్ హీఈస్ గోయింగ్ త్రూ దట్ లిస్టెడ్ ఎంటిటీ అనమాట. ఆడిట్ని మొత్తం తను టేక్ కేర్ చేస్తున్నారు. ఈ యొక్క ఎంగేజ్మెంట్ పార్ట్నర్ పొరపాటున ఏమన్నా మిస్టేక్ చేశారేమో అని ఈ ఆడిట్ ఫర్మ్లో ఉన్న ఇంకొక సీనియర్ ఎవరైనా EQCRగా యాక్ట్ చేసి ఈ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ చేసిన ఆడిట్లో ఉన్న సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ని రివ్యూ చేయొచ్చు. ఈ రివ్యూ చేస్తే కొన్ని మిస్టేట్మెంట్స్ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఈ EQCRకి సపోజ్ లైక్ 7 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంగేజ్మెంట్ పార్ట్నర్కి లైక్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి. సో దట్ ఈ EQCR ఇలా రివ్యూ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఆడిట్ ఫర్మ్ నుండి వచ్చే ఆడిట్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఇంకా క్వాలిటేటివ్గా అవుతుంది అనమాట. అందుకని EQCRని ఎక్కువ ప్రాపగేట్ చేస్తూ ఉంటారనమాట, especially in kind of listed entities. Why? Because listed entities involve a lot of public amount. Like వాళ్ళు వచ్చి లిస్టెడ్ ఎంటిటీస్ ఎందుకు అయ్యారంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నారు కాబట్టి. సో a lot of people money అండ్ వాళ్ళ యొక్క షేర్ ప్రైజెస్ కానీ అదంతా చాలా మనీ ఎట్లాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో మీకు చాలా తెలిసే ఉంటుంది. ప్రైజెస్ అప్ అండ్ డౌన్ అవుతుంది అని. సో ఆ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఈ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఏం చేయాలి అంటే ఫస్ట్ EQCR అపాయింట్ అయ్యారా లేదా అని చూడాలి. యాక్చువల్లీ EQCRగా యాక్ట్ చేసేది మన యొక్క సీనియర్ పార్ట్నర్ అయినా అవ్వచ్చు, లేకపోతే అదో ఫర్మ్స్లో ఉన్న ఆడిటర్ కూడా అవ్వచ్చు ఎవరన్నా. బట్ హీ హ్యాస్ టు బీ అ ఆడిటర్ అనమాట. డిటర్మైన్ దట్ EQCR హ్యాస్ టు బీ అపాయింటెడ్ అండ్ డిస్కస్ ద సిగ్నిఫికెంట్ మ్యాటర్స్. మీరు ఈ రివ్యూ అంటే ఏంటి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రివ్యూ అంటే లిమిటెడ్
అనమాట, నాట్ సో మచ్ ఇన్ డీటెయిల్. మీరు చేసేది ఆడిట్కి రివ్యూ జరుగుతుంది అయినా లిమిటెడ్ రిస్ట్రిక్టెడ్ అనమాట. అప్పుడు మీరు సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ మాత్రం డిస్కస్ చేస్తూ ఉంటారు. మళ్ళీ అన్నీ చూడాలి అంటే మళ్ళీ అంతా ఆడిట్ అవుతున్నట్టు లెక్క. సో రిపిటేషన్ ఆఫ్ వర్క్. అది కాకుండా సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ని డిస్కస్ చేస్తాము. అండ్ నాట్ ద డేట్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్ అంటిల్ ద కంప్లీషన్ ఆఫ్ ఎంగేజ్మెంట్ క్వాలిటీ రివ్యూ. ఇప్పుడు ఆడిటర్ రిపోర్ట్ యాప్ట్గా ఉందా, దానిది ప్రాపర్గా రిపోర్ట్ ఉందా లేదా అని చెక్ చేయటం కోసమే ఈక్యూసీఆర్ రివ్యూ జరుగుతుంది. మీరు ఇచ్చేసిన తర్వాత రివ్యూ జరిగితే అది అంత యూస్లెస్. దాని తర్వాత ఆడిట్ రిపోర్ట్ ఇచ్చాక రివ్యూ జరుగుతుంది అంటే అది పీర్ రివ్యూ అవుతుండాలి. అది పీర్ రివ్యూ, అది అంత సపరేట్ ప్రాసెస్. అది సిఏ ఫైనల్ సిలబస్లో ఉంటుంది. అదే మనం ఇందాకలే ఇన్స్పెక్షన్ అని డిస్కస్ చేసుకున్నాం, వన్స్ ఇన్ 3 years. ఓకే, ఆడిట్ రిపోర్ట్ ఇవ్వడానికి జరిగే ముందు రివ్యూ ఈక్యూసీఆర్ రివ్యూ, ఇచ్చేసాక జరిగే రివ్యూ పీర్ రివ్యూ, దట్ ఈస్ సపరేట్ అనమాట. అది ఇప్పుడు ఇంటర్ సిలబస్లో అయితే లేదు. ఓకే, ఫస్ట్ థింగ్ ఈక్యూసీఆర్ రివ్యూ గురించి ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఏం చేయాలంటే మన దగ్గర ఈక్యూసీఆర్ ఉన్నారా లేకపోతే అపాయింట్ అయ్యారా. సెకండ్, వాళ్ళతో ఏం డిస్కస్ చేయాలి, అన్నీ డిస్కస్ చేయాలా లేదు, సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ డిస్కస్ చేయాలి. ఇది ఆడిటర్ రిపోర్ట్ ఇచ్చాక డిస్కస్ చేయొచ్చా లేదు ముందే డిస్కస్ చేయాలి అన్న మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకోవడం కోసం. ఓకే సరే, ఇది వచ్చి ఎంగేజ్మెంట్ పార్ట్నర్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి. అదే ఈక్యూసీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఏంటి అంటే అతను ఏమేమి ఎవాల్యుయేట్ చేయాలి, తనతో ఏం డిస్కస్ చేశారో అదే ఎవాల్యుయేట్ చేయాలి. సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ని ఎవాల్యుయేట్ చేయాలి. అన్నిటికంటే ముందు ప్రిలిమినరీ థింగ్స్, బేసిక్స్, ఫౌండేషన్స్ వాటిల్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఎథిక్స్ వాటిల్ గురించి, లైక్ ఇండిపెండెన్స్ గురించి ఎవాల్యుయేట్ చేయాలి. అండ్ వాళ్ళ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఆ ప్రపోజ్డ్ ఆడిటర్స్ రిపోర్ట్. ఇక్కడ ద వర్డ్ ప్రపోజ్డ్ ఈజ్ సో ఇంపార్టెంట్, దట్ సిగ్నిఫైస్ దట్ దిస్ ఈక్యూసీఆర్ రివ్యూ ఈస్ హ్యాపెనింగ్ బిఫోర్ ద ఇష్యూయింగ్ ది ఆడిట్ రిపోర్ట్. ప్రపోజ్డ్ ఆడిట్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా మీరు రాయాల్సిందే. ఓకే, సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అండ్ హీ హ్యాస్ టు రివ్యూ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, దాన్నే కదా ఆడిట్ చేసింది, సో హీ హ్యాస్ టు రివ్యూ దట్. అండ్ ద ప్రపోజ్డ్ ఆడిట్ రిపోర్ట్ ఎక్కడి నుండి వచ్చింది, ఆడిట్ ఎవిడెన్స్ నుండి వచ్చింది. ఆడిట్ ఎవిడెన్స్ ఎక్కడ ఉంటుంది, ఆడిట్ డాక్యుమెంటేషన్ రూపంలో ఉంటుంది. అండ్ కంక్లూజన్స్ దట్ వర్ డ్రాన్, and that's it. Any consultation that were taken place in the matters of involving difference of opinions అనమాట. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు అంటే ఈక్యూసీఆర్కి కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ పార్ట్నర్కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తే తను కన్సల్టేషన్స్ ఆన్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒకసారి రివ్యూ చేసుకుంటే సరిపోతుంది. అండ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కనుక వచ్చినట్టయితే కనుక అన్లెస్ అంటిల్ అది రిజాల్వ్ అయ్యేదాకా ఆడిట్ రిపోర్ట్ని ఇష్యూ చేయకూడదు. That is actually a firm's policy that has to be kept in mind. And documentation, auditor ఏం డాక్యుమెంట్ చేయాలి, ఇప్పటిదాకా తను ఏం చేస్తాడో అదే డాక్యుమెంట్ చేయాలి. ఇప్పటిదాకా మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం, ఇండిపెండెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము, ఎథికల్ రిక్వైర్మెంట్స్ గురించి. అవి ఇష్యూస్ అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రాబ్లమ్స్ విత్ రిగార్డ్స్ టు ఎథికల్ రిక్వైర్మెంట్స్ అండ్ హౌ దే వర్ రిజాల్వ్డ్. ఇందాకలో మనం ఆర్టికల్ అసిస్టెంట్ ఎంప్లాయీ అయితే తన్ని తీసేసి వేరే ఆర్టికల్ అసిస్టెంట్ని ఎట్లా అయితే పెట్టామో ఆ యొక్క సిచ్యువేషన్ని యాక్చువల్గా ఇష్యూ అంటే ఇట్లాగా ఉన్నారు ఎంగేజ్మెంట్ టీంలో, రిజాల్వ్ ఎలా చేసామంటే రిజాల్వ్ చేసాం. కంక్లూజన్స్ ఆన్ కంప్లైంట్స్ విత్ ఇండిపెండెన్స్, దాని గురించి బ్రదర్ సిఈఓ అయితే ప్రాబ్లం, కానీ బ్రదర్ ఒక నార్మల్ ఎంప్లాయీ అయితే ఇన్ఫోసిస్లో ప్రాబ్లమే కాదు. సో కంక్లూజన్స్ అలాగనమాట రీచ్ అయ్యింది. అండ్ కంక్లూజన్స్ రీచ్ విత్ రిగార్డ్స్ టు ద యాక్సెప్టెన్స్ అండ్ కంటిన్యూయన్స్ ఆఫ్ క్లయింట్స్ రిలేషన్షిప్ అండ్ ఆడిట్ ఎంగేజ్మెంట్స్ అండ్ కన్సల్టేషన్స్ అండర్టేకెన్ డ్యూరింగ్ ద ఎంగేజ్మెంట్, లైక్ ఆడిటర్స్, ఎక్స్పర్ట్స్ కానీ ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్, ఇవన్నీ ఏవైతే చేస్తుంటారో ఆడిటర్ అవన్నీ డాక్యుమెంట్ చేయాలి. వీటిని డాక్యుమెంటేషన్ అనేది మీరు సపరేట్గా గుర్తుంచుకునే బదులు ఆడిటర్ ఏమేమి చేశారో అవన్నీ మీరు డాక్యుమెంట్ చేసేస్తున్నాము అంటే సరిపోతుంది మ్యాక్సిమం. అండ్ డాక్యుమెంటేషన్ విత్ రిగార్డ్స్ టు ఈక్యూసీఆర్ ఏమేమి చేశారు, ఇండిపెండెన్స్ చెక్ చేశారు, సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ చెక్ చేశారు. అండ్ ఇవే కదా ప్రొసీజర్స్ దట్ వర్ రిక్వైర్డ్ బై ఫర్మ్స్ పాలసీస్ ఆన్ ఈక్యూసీఆర్ హ్యావ్ బీన్ పర్ఫార్మ్డ్. ఏమేమి ప్రొసీజర్స్ తను పర్ఫార్మ్ చేశారు. అండ్ రివ్యూ కంప్లీటెడ్ ఆన్ ఆర్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అదే కదా, ఈక్యూసీఆర్ అనేది ఆడిటర్ రిపోర్ట్ కంటే ముందే కంప్లీట్ అవ్వాలి. Reviewer is not aware of unresolved matters that would cause the reviewer to believe that significant judgments the engagement team made and the conclusions they reached were not appropriate.
ఇక్కడ ఏమంటున్నారు, ఈ ఈక్యూసీఆర్ రివ్యూవర్ ఎవరైతే ఉన్నారో హీ డు నాట్ నో, తనకి తెలీదు. ఏం తెలీదు? అన్రిజాల్వ్డ్ మ్యాటర్స్ that would cause the reviewer believe that significant judgments and engagement team made and conclusions they reached were not appropriate. తనకి కొన్ని విషయాలు తెలియవు. ఏ విషయాలు తెలియవు? ఏ విషయాలు వర్ నాట్ అప్రోప్రియేట్, ఏవైతే అప్రోప్రియేట్ కాదు అన్న విషయాలు అవి తనకి తెలియవు. తనకి తెలిసిన వల్ల తను చెప్పారనమాట. ఇదే చెప్తున్నారు. అండ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ మనకి తెలిసిందే. ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ, ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అండ్ డ్యూ కేర్, కాన్ఫిడెన్షియాలిటీ, ప్రొఫెషనల్ బిహేవియర్. మేక్ షూర్, ఇది మనందరికీ తెలిసిందే, పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు. ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అనేది లేదు అనేది చూడండి. ప్రొఫెషనల్ స్కెప్టిసిజం కొన్ని పాయింట్స్లో ట్రిగ్గర్ అవుతాయి. ఆ ట్రిగ్గర్ అయ్యే పాయింట్ మనం చెప్పాం. మనం ఏంటి, కాంట్రాడిక్ట్ అయినప్పుడు, లేకపోతే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు, లేకపోతే సర్కమ్స్టాన్సెస్ అలా అయినప్పుడు, కండిషన్స్ వచ్చి పాసిబుల్ ఫర్ ఫ్రాడ్ ఉన్నప్పుడు, ఇట్లాంటి అప్పుడు ట్రిగ్గర్ అయినప్పుడు ప్రొఫెషనల్ స్కెప్టిసిజం కానీ అవి వచ్చి ఎథిక్స్ కావు. అది వచ్చి ఒక థింగ్ అనమాట. ప్రొఫెషనల్ ఎథిక్స్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అంటే ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ. సింపుల్గా చెప్పాలంటే ఇంటిగ్రిటీ అంటే మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మన్ ఏకం లైక్ అనమాట. మనం చెప్పేదే చేస్తున్నాము, మనం చేసేదే చెప్తున్నాము అట్లాగా. ఆబ్జెక్టివిటీ అంటే దేని మీద బయాస్ లేకపోవడం. ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అండ్ డ్యూ కేర్ అంటే, ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అంటే మీరు సిఏ అయితేనే మీ ఎంగేజ్మెంట్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు. ఓకే, సిఏ అయినంత మాత్రం సరిపోతుందా? మీరు సిఏ అయిపోయి నెగ్లిజెంట్గా ఉండి ఆడిట్ చేస్తే సరిపోద్దా? సరిపోదు. ఈ ఆడిట్లో కూడా డ్యూ కేర్ ఉండాలి. మీరు పాస్ట్లో ఏదో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారు, సిఏ అయ్యారు, ఓకే, బట్ ప్రెజెంట్లో డ్యూ కేర్ ఉండాలి. అందుకే కాన్ఫిడెన్షియాలిటీ మోస్ట్లీ ఫర్ ద లిస్టెడ్ ఎంటిటీస్. అండ్ ప్రొఫెషనల్ బిహేవియర్, యూ నీడ్ టు హ్యావ్ అ ప్రొఫెషనల్ బిహేవియర్. ఓకే, అండ్ నౌ విల్ డిస్కస్ SA 230, దట్ ఈస్ ఆడిట్ డాక్యుమెంటేషన్. ఆడిట్ డాక్యుమెంటేషన్ని సపరేట్గా చదివేది ఏమీ ఉండదు. మోస్ట్లీ మనం ఏ స్టాండర్డ్ అయితే మనం చూస్తున్నామో, ఆడిటర్ ఏమేమి చేస్తున్నారో అది అంతా ఆడిటర్ డాక్యుమెంట్ చేస్తున్నారనే మనం భావించాలి. ఓకే, ఫస్ట్ ఎలాగో దీని ఆబ్జెక్టివ్ చూద్దాం. SA 230 ఒక ఆబ్జెక్టివ్ ఏంటి అని. ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆడిటర్ ఈస్ టు ప్రిపేర్ డాక్యుమెంటేషన్ దట్ ప్రొవైడ్స్ అ సఫిషియంట్ అప్రోప్రియేట్ రికార్డ్ ఆఫ్ బేసిస్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. తను ఆడిట్ రిపోర్ట్ ఇవ్వటానికి ఏం చేస్తాడు? ఆడిట్ రిపోర్ట్ ఇవ్వడానికి ఏం చేస్తాడు? కంక్లూజన్స్ బేస్ చేసుకొని ఇస్తారు. ఆ కంక్లూజన్స్ ఎట్లా వస్తాయి? కంక్లూజన్స్ ఆడిట్ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని వస్తాయి. ఈ ఆడిట్ ఎవిడెన్స్ కంక్లూజన్స్, ఈ ఆడిట్ ఎవిడెన్స్ ఎట్లా చేస్తారు? ఆడిట్ ప్రొసీజర్స్ని చేస్తారనమాట. ఈ ఆడిట్ ప్రొసీజర్స్ ఎలా చేశారు? ఈ ఆడిట్ ప్రొసీజర్స్ని ఇలాగే చెయ్యాలి. నేచర్, టైమింగ్ ఆఫ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్ ఎలా డిఫైన్ అవుద్ది? డ్యూ టు ఆడిట్ స్ట్రాటజీ అండ్ ఆడిట్ ప్లాన్ని బట్టి. ఈ ఆడిట్ స్ట్రాటజీ, ఆడిట్ ప్లాన్ ఎట్లాగా మనం ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటాము డ్యూ టు ప్రిలిమినరీ యాక్టివిటీస్ అనమాట. ప్రిలిమినరీ యాక్టివిటీస్ అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ద బిజినెస్ ఎన్విరాన్మెంట్. వీటన్నిటిని డాక్యుమెంట్ చేయటమే ఆడిట్ డాక్యుమెంటేషన్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ప్రాసెస్ దాకా. ఎవిడెన్స్ దట్ ద ఆడిట్ వాజ్ ప్లాన్డ్ అండ్ పర్ఫార్మ్డ్ యాజ్ పర్ ఎస్ఎస్ అండ్ అప్లికబుల్ లీగల్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఎప్పుడు ప్రొఫెషనల్, లీగల్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ అంట. ఇక్కడ చూస్తే ఎస్ఎస్ అన్నారు. ఎస్ఎస్ లీగల్ రిక్వైర్మెంట్, ఎనీథింగ్ వాజ్ ద సేమ్ అనమాట. సో ఆడిట్ రిపోర్ట్ కరెక్ట్గా ఇష్యూ చేసామా లేదా అని ఆడిట్ డాక్యుమెంటేషన్ అనమాట. ఓకే, ఫర్ ద ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే అసలు ఆడిట్ డాక్యుమెంటేషన్ ఎందుకు? ఇప్పుడు మనం ఆడిట్ డాక్యుమెంటేషన్ యొక్క అడ్వాంటేజెస్ గురించి చూద్దాము. ఆడిట్ డాక్యుమెంటేషన్ అడ్వాంటేజెస్ ఏంటి? అసలు ఆడిట్ని మొత్తం ఒకటి డాక్యుమెంట్ చేస్తే మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అని. అసలు అడ్వాంటేజెస్ కంటే ముందు అసలు ఆడిట్ డాక్యుమెంటేషన్ అంటే ఏంటి అవన్నీ చూద్దాం. ఫస్ట్ ఆడిట్ డాక్యుమెంటేషన్ అంటే ఆడిట్ ప్రోగ్రామ్స్. ఆడిట్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి అంటే ఆడిట్ ప్రొసీజర్స్ని స్టెప్ బై స్టెప్ ఇన్ డీటెయిల్డ్గా రాసేదాన్ని ఆడిట్ డాక్యుమెంటేషన్ అంటారు. అండ్ అనాలిసిస్, ఫినాన్షియల్ డేటా అనాలిసిస్ని కానీ దాని నుండి ఇష్యూస్ మెమొరాండా అంటే ఏంటి అంటే ఇష్యూస్ అంటే ప్రాబ్లమ్స్ అని మనం అనుకున్నాం. మెమో అంటే షార్ట్ ఫామ్, అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కంపెనీలో ఉన్నవి అన్నీ, లైక్ విత్ రిగార్డ్స్ టు ఇంటర్నల్ కంట్రోల్స్ కానీ లేకపోతే ఏదైనా దాని యొక్క మెమొరాండం అంతా తీసుకొచ్చి
ఒక చిన్న సమ్మరీ లాగా అనమాట. అండ్ సమ్మరీస్ ఆఫ్ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అండ్ లెటర్స్ ఆఫ్ కన్ఫర్మేషన్ అండ్ రిప్రజెంటేషన్. కన్ఫర్మేషన్స్ అంటే ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్, రిప్రజెంటేషన్స్ అంటే మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్స్ అండ్ సమ్ చెక్లిస్ట్స్ దట్ వీ గివ్ టు ద ఆడిట్ అసిస్టెంట్స్ అనమాట. సో ఆడిట్ డాక్యుమెంటేషన్లో ఏ ఫామ్స్లో ఆడిట్ డాక్యుమెంట్ ఉంటుందంటే ఇన్ ఫార్మ్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్స్, అనాలిసిస్ దట్ వీ డూ, ఇష్యూస్ మెమోరాండా, సిగ్నిఫికెంట్ మ్యాటర్స్, సమ్మరీస్, అదొక లెటర్స్ ఆఫ్ కన్ఫర్మేషన్ అండ్ రిప్రజెంటేషన్స్ అండ్ చెక్ లిస్ట్ ఉంటుంది. అండ్ ఆడిట్ డాక్యుమెంటేషన్లో ఏమేమి ఉండకూడదు అంటే ఏమేమి ఉండక్కర్లేదంటే సూపర్సీడెడ్ డ్రాఫ్ట్స్ ఆఫ్ వర్కింగ్ పేపర్స్ ఉండదు. సూపర్సీడెడ్ డ్రాఫ్ట్స్ ఆఫ్ వర్కింగ్ పేపర్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మీరు డే 3లో కొంత వర్క్ చేశారు, కొన్ని డాక్యుమెంట్స్ వచ్చింది పర్టికులర్ ఒక ఎసర్షన్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మీద, ఎక్స్ అనే క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మీద. అదే డే 10లో యూ గాట్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ ఆడిట్ డాక్యుమెంటేషన్ ఆన్ ద సేమ్ క్లాస్. అప్పుడు మీకు డే 3లో కలెక్ట్ చేసిన ఆడిట్ ఎవిడెన్స్ది అక్కర్లేదు, డే 10లో ఉన్న అప్డేటెడ్ ఆడిట్ డాక్యుమెంటేషన్ అయితే సరిపోతుంది. అండ్ ఓరల్ డాక్యుమెంట్ ఎక్స్ప్లెనేషన్స్ బై ఆడిటర్ కన్నా ఇట్ నీడ్ టు హ్యావ్ adequate సపోర్ట్ ఉంటే సరిపోతుంది కదా. సో దర్ ఇస్ అన్ అది వెదర్ ఇట్ బి అ ఫిజికల్ ఫార్మాట్ ఆర్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఉంటే ఆడిట్ డాక్యుమెంటేషన్ ఇట్ వుడ్ యాక్ట్ యాజ్ అన్ ఎవిడెన్స్ ఫర్ ద హౌ ద ఆడిట్ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్ అంతే. అండ్ విత్ రిగార్డ్స్ టు ఇవన్నీ మెయింటైన్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ఆడిట్ ప్రోగ్రామ్స్, లెటర్స్ ఆఫ్ కన్ఫర్మేషన్, లెటర్ ఆఫ్ రిప్రజెంటేషన్స్, ఇవన్నీ మెయింటైన్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇప్పుడు అడ్వాంటేజెస్ని మనం సింపుల్గా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్లో గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు ఫ్యూచర్లో మనకి ఎందుకు యూజ్ అవుతుంది ఆడిట్ డాక్యుమెంటేషన్, ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం, రిటైనింగ్ ఎ మ్యాటర్ ఫర్ కంటిన్యూన్ సిగ్నిఫికెంట్ ఆఫ్ ఫ్యూచర్ ఆడిట్స్. ఫ్యూచర్ ఆడిట్స్లో మనకి ఈ డాక్యుమెంటేషన్ ఇట్లా ఉండటం వల్ల సో దట్ వీ హ్యావ్ ఎ ప్రూఫ్ అనమాట ఇలాగ ఉంటుంది అని. అండ్ ఫ్యూచర్లో ఏమన్నా రివ్యూస్ అండ్ ఇన్స్పెక్షన్స్ జరిగితే ఈ డాక్యుమెంటేషన్ ఇట్లా మేము చేసాము ఆడిట్ ప్రొసీజర్స్, ఈ ఫ్రాడ్ దట్ వాజ్ వెరీ వెల్ క్యూరేటెడ్, అది మా మెటీరియాలిటీ లెవెల్కి చాలా తక్కువ ఉంది, సో అందుకే మేము ఫైండ్ అవుట్ చేయలేదని చెప్పడానికి ఉంటుంది. అండ్ కండక్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇన్స్పెక్షన్స్ అంతే ఫ్యూచర్ ఆడిట్ కోసం. ఫ్యూచర్ ఆడిట్ రిఫరెన్స్ మనం ఒకవేళ ఇదే కంపెనీలో కంటిన్యూ అవుతుంటే మన సేమ్ ఎంగేజ్మెంట్ టీమ్ ఇలాగో కంటిన్యూ అవ్వదు కాబట్టి ఈ ఫ్యూచర్ వచ్చే ఎంగేజ్మెంట్ టీమ్కి ఇలాగ చేశారు ఆడిట్ వీళ్ళు అని తెలియటం కోసం రెఫరెన్స్గా యూజ్ అవుతుంది ఆడిట్ డాక్యుమెంటేషన్. అండ్ ఎనీ ఫర్ రివ్యూస్ అండ్ ఇన్స్పెక్షన్ కోసం, క్వాలిటీ కంట్రోల్ రివ్యూస్ అండ్ ఇన్స్పెక్షన్ అండ్ ఎక్స్టర్నల్ ఇన్స్పెక్షన్ కోసం దిస్ ఇస్ ఫర్ ఫ్యూచర్ అనమాట. అట్ ప్రెసెంట్ ఆడిట్ చేస్తున్నప్పుడు ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఫర్ ప్లానింగ్ అండ్ పర్ఫార్మింగ్ ది ఆడిట్ అండ్ డైరెక్ట్ అండ్ సూపర్వైజ్ ది ఆడిట్ వర్క్. ఇప్పుడు చెక్ లిస్ట్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఆడిట్ డాక్యుమెంటేషన్ కదా. ఇప్పుడు మీరు ఒక లైక్ విత్ రిగార్డ్స్ టు ఇన్వెంటరీస్ మీరు ఒక 20 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఆడిట్ రిపోర్ట్ దాని ప్రకారము ఒక 20 క్వశ్చన్స్కి ఆన్సర్ రావాలి అని మీ ఆర్టికల్ అసిస్టెంట్కి చెప్పారనమాట. ఆర్టికల్ అసిస్టెంట్ అప్పుడు ఏం చేయాలి, చైనీస్ విస్పర్ అని మనం వినే ఉండుంటాం కదా, ఒక బిగ్ పారాగ్రాఫ్ని ఒక 1 సెంటెన్స్ కిందకి తగ్గిపోతూ ఉంటుంది క్వాలిటీ వెన్ ఇట్ ఈస్ ఓరల్. అదే ఒకవేళ రిటర్న్ అయితే ఆ 20 లాగానే ఉంటాయి. సో దట్ ఆ ఆర్టికల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఈ 20 క్వశ్చన్స్ దాన్ని చెక్ చేయగలుగుతారు. అంతేగాని మీరు ఒక 20 క్వశ్చన్స్ ఓరల్గా చెప్తే తను వచ్చి ఒక 5 క్వశ్చన్స్ బాగా బ్రెయిన్లో గుర్తుపెట్టుకొని అక్కడికి వెళ్ళి 3 క్వశ్చన్స్ అడిగి 2 క్వశ్చన్స్కి మటుకే ఆన్సర్ ఉన్నాయని చెప్తే అది ప్రాపర్గా కాదు కదా ఆడిట్. దానికోసం ఒక రిటర్న్ ఫార్మాట్లో ఉండాలి, వెదర్ దట్ వుడ్ బి ఫిజికల్ ఆర్ ఎలక్ట్రానిక్. అండ్ ఇది వచ్చి ప్రెసెంట్ గురించి అన్నాం కదా. ఇది వచ్చి పాస్ గురించి ఏంటంటే ఈ వర్క్ ఒకరు చేశారు, దిస్ ఇస్ సే లైక్ చెక్ లిస్ట్, దీంట్లో 20 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ కింద నేమ్ అండ్ దేర్ సిగ్నేచర్ అని ఉంటుందన్నమాట. హూ పర్ఫార్మ్ దిస్ చెక్ లిస్ట్, వాళ్ళ యొక్క నేమ్
అండ్ వాళ్ళు సైన్ చేస్తారు దట్ వీ హ్యావ్ కంప్లైడ్ విత్ దిస్ ఆల్ కంప్లీట్ చేసాము ఈ 20 నెంబర్ క్వశ్చన్స్ అని. సో దట్ ఇట్ వుడ్ బి అకౌంటబుల్. ఆ వర్క్ ఎవరు చేశారు విత్ రెస్పెక్ట్ టు దట్ ఇన్వెంటరీ అనేది ఇట్ వుడ్ బి అకౌంటబుల్ ఫర్ దెమ్. సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఇన్ ద ఎంగేజ్మెంట్ టీమ్ విల్ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద వర్క్ దే ఆర్ పర్ఫార్మింగ్. అదే మనం ఎస్క్యూసీలో కూడా ఎస్క్యూసీ 1లో కూడా చూసాము. అండ్ సరే ఓకే, ఆర్డర్ టైం ఇప్పుడు వచ్చి ఆడిట్ డాక్యుమెంటేషన్లో ఏమేమి ఉంటాయి, ఆడిట్ డాక్యుమెంటేషన్ చేయటం వల్ల ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయో తెలుసుకున్నాం. ఎప్పుడు చేయాలి ఆడిట్ డాక్యుమెంటేషన్? మీరేమో బాగానే ఉంది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అని చెప్పారు. అసలు డాక్యుమెంటేషన్ ఎప్పుడు ప్రిపేర్ చేయాలంటే టైమ్లీగా ప్రిపేర్ చేయాలి. ఆడిట్ డాక్యుమెంటేషన్ హ్యాస్ టు బి టైమ్లీ. టైమ్లీ అంటే ఏంటి? రియల్ టైం అంటే ఎప్పుడు అప్పుడే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారంటే మేక్ ష్యూర్ యూ డాక్యుమెంట్ దట్ ఆడిట్ డాక్యుమెంట్లో పెట్టాలి, ఇవాళే పెట్టేసేయాలి. దట్ ఈస్ యాజ్ ఇయర్లీ యాజ్ పాసిబుల్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనమాట. ప్రిపేరింగ్ అ సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ డాక్యుమెంటేషన్ ఆన్ అ టైమ్లీ బేసిస్ హెల్ప్స్ టు ఎన్హాన్స్ ద క్వాలిటీ ఆఫ్ ది ఆడిట్. ఇప్పుడు మనం ఎలాగైతే 20 క్వశ్చన్స్ది కాస్త 5 వరకు కుదించేశారో అలా కాకుండా మన ఏదన్నా పేపర్స్ని మిస్ప్లేస్ అవ్వటము అలా జరుగుతూ ఉంటాయి కదా. సో దట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టైమ్లీగా మీరు ఆడిట్ డాక్యుమెంటేషన్ని సార్ట్ చేసేసి పెట్టేస్తే కనుక ఇట్ వుడ్ బి మోర్ క్వాలిటేటివ్గా ఉంటుంది అని చెప్తున్నారు. సో దట్ కంక్లూజన్స్ రీచ్డ్ audit timely basis helps to enhance the quality of the audit and facilitates an effective review and evaluation of audit evidence that was obtained and conclusions reached before audit report was finalized. అన్ని ప్రాపర్గా ఉంటే ఆడిట్ రిపోర్ట్ ఫైనలైజ్ చేసే టైంలో చాలా ఈజీగా ఉంటుంది టు evaluate the audit evidence that was obtained and draw proper conclusions. Okay. And documentation prepared after the audit work has been performed is likely to be less accurate than the documentation prepared at such time that was work is performed. మనం ఆల్రెడీ చెప్పుకుందే ఆడిట్ డాక్యుమెంటేషన్ వుడ్ బి మోర్ యాక్యురేట్ ఎప్పుడైతే చేసినామో, లేకపోతే ఆడిట్ డాక్యుమెంటేషన్ వర్క్ అయిన తర్వాత ఎప్పుడో మనం డాక్యుమెంట్ చేస్తే దట్ వుడ్ బి లెస్ యాక్యురేట్. An appropriate time limit within which to complete the assembly of the final audit file is ordinarily not more than 60 days after the date of audit report. ఇప్పుడు మీరేమో టైమ్లీ ప్రిపరేషన్ ఎప్పుడప్పుడే చేయాలంటున్నారు, ఇక్కడ ఏంటి మరి నాట్ మోర్ దాన్ 60 days ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్ అంది అంటే ఇది అసెంబ్లీ కోసం మటుకు మాత్రమే. ఒక ఎంసీక్యూ ఉంది, అది కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది. మీరు ఎప్పుడు ఆడిట్ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాలి అంటే ఇక్కడ 60 days అనేది ఒక ఆప్షన్ వస్తుంది. అందరు ఏం చేస్తారు 60 days అని చేస్తారు. నో, ఆడిట్ డాక్యుమెంటేషన్ ఎప్పుడు ప్రిపేర్ చేయాలి? టైమ్లీగా ప్రిపేర్ చేయాలి. కానీ అసెంబ్లీ, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. అసెంబ్లీ ముఖ్యం బిగ్గులు. ఈ అసెంబ్లీ ఇస్ నాట్ మోర్ దాన్ 60 days అనమాట. నాట్ ప్రిపరేషన్ ఆఫ్ ఆడిట్ డాక్యుమెంటేషన్. అసెంబ్లీ అంటున్నారు. సరే అసెంబ్లీ అంటే ఏంటి? అసెంబ్లీ ఆఫ్ ఫైనల్ ఆడిట్ ఫైల్ అంటే ఏంటి అంటే ఇది అనమాట. ఫైనల్ అసెంబ్లీలో ఏం జరుగుతుంది అంటే జస్ట్ 4 things అవుతాయి అనమాట. డిలీటింగ్ ఆర్ డిస్కార్డింగ్ సూపర్సీడెడ్ డాక్యుమెంటేషన్. మనం ఏం చెప్పాం, ఆడిట్ డాక్యుమెంటేషన్లో సూపర్సీడెడ్ డాక్యుమెంట్స్ అక్కర్లేదు అన్నాము, ఇక్కడ కూడా డిలీట్ చేసేస్తున్నాం. డిలీటింగ్ డిస్కార్డింగ్ 2 words యూజ్ చేశారు. ఎందుకు? డిలీటింగ్ ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ ఆడిట్ డాక్యుమెంటేషన్, డిస్కార్డింగ్ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ఆడిట్ డాక్యుమెంటేషన్. 2 forms ఏ ఫామ్లో అన్న ఉండొచ్చు. సార్టింగ్, కొలేటింగ్, క్రాస్ రెఫరెన్సింగ్ వర్కింగ్ పేపర్స్. సార్టింగ్ అంటే ఏంటి? లైక్ సార్టింగ్ ఆల్ ద ఇన్వెంటరీ థింగ్స్ దట్ వర్ ఇన్ వన్ ఫోల్డర్. అండ్ కొలేటింగ్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్టికల్ అసిస్టెన్స్ చేసిన డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇన్వెంటరీ కానీ లేకపోతే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ది అన్నిటిని కలిసి మర్జ్ చేయటం ఒకటి. క్రాస్ రెఫరెన్సింగ్ ఇస్ ఇన్వెంటరీకి సంబంధించిన వెండర్స్ డీటెయిల్స్ ఇట్లా క్రాస్ రెఫరెన్స్ చేయటం అనమాట. deleting, discarding superseded documentation, sorting, collating and cross-referencing working papers and signing off completion checklist. మనం ఇందాక స్టార్టింగ్లో చూసాం కదా, చెక్ లిస్ట్ ఉంటే దాని కింద సైన్ చేస్తే సో దట్ వీ కెడ్ నో హూ ఈజ్ అకౌంటబుల్ ఫర్ దట్ వర్క్. అవన్నీ లాస్ట్లో ఎవరెవరైతే అది వర్క్ చేశారో దే హ్యావ్ టు సైన్ ఆఫ్
that they have completed the checklist, and documenting audit evidence that the auditor has obtained and discussed and agreed with the relevant members of the engagement team before the date of audit report. Again, they were saying about the timing that they have to complete the audit documenting evidence and everything before the date of auditor's report. ఇది వచ్చి ఫైనల్ అసెంబ్లీ. ఇది వచ్చి 60 days కంటే ఎక్కువ టైం తీసుకోకూడదు ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. ఓకే, అండ్ విత్ రిగార్డ్స్ టు ద ఫార్మ్, కాంటెంట్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ డాక్యుమెంటేషన్ గురించి మనం తీసుకున్నట్టయితే, ఫార్మ్ అంటే ఏంటి? ఇట్ వుడ్ బి ఎయిదర్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్ ఆర్ పేపర్ ఫిజికల్ ఫార్మాట్లో ఉన్నది. కాంటెంట్ ఏమేమి ఉండాలి ఆడిట్ డాక్యుమెంటేషన్లో అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏముండాలి ఆడిట్ డాక్యుమెంటేషన్లో? ఆడిటర్ ఏమేమి చేస్తారు వాటన్నిటిని ఆడిట్ డాక్యుమెంటేషన్ చేయాలి. ఆడిటర్ ఏం చేస్తారు? ఫస్ట్ ఆడిట్లో ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తారు. ఈ ఆడిట్ ప్రొసీజర్స్ చేయడానికి బేస్ ఏంటి? రిస్క్ ఆఫ్ ప్రిలిమినరీ యాక్టివిటీస్లో దే ఐడెంటిఫై ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్. సరే, ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తారు. ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఆడిట్ ఎవిడెన్స్ వస్తుంది. హీ హ్యాస్ టు డాక్యుమెంట్ దట్. ఆడిట్ ఎవిడెన్స్ వచ్చిన దాన్ని మనం ఏం చేస్తాం? వి డ్రా కంక్లూజన్స్. అంతే. మీరు ఒక లాజికల్ ఫ్లో ఇట్లా గుర్తుపెట్టేసుకుంటే మీరు ఏది బై హార్ట్ చేయక్కర్లేదు. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం, ఇవి ఇక్కడ ఉన్నాయా లేదా చూద్దాము. కాంటెంట్లో ఏమున్నాయి? ఐడెంటిఫైడ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఆడిట్ ప్రొసీజర్స్ ఉన్నాయా? మనం చేసినవి ఆడిట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆడిట్ ఎవిడెన్స్ ఒబ్టైన్ చేసింది ఉందా? ఆడిట్ ఎవిడెన్స్ ఒబ్టైన్ చేసింది ఉంది. కన్క్లూజన్స్ ఉన్నాయా? కన్క్లూజన్స్ ఉన్నాయి. అండ్ ఈ ఆడిట్ ఎవిడెన్స్ని ఎనలైజ్ చేసేటప్పుడు వాళ్ళ డ్రాయింగ్ ఆఫ్ కన్క్లూషన్స్ మనకి కొన్ని మెథడాలజీస్, టూల్స్ యూజ్ అవుతాయి. లైక్ అనలిటికల్ ప్రొసీజర్స్లో కొన్ని ఫార్ములాస్, యావరేజ్, మీన్ ఉంటాయి కదా, వాటిని కూడా డాక్యుమెంట్ చేయాలి. అండ్ టు ద ఎక్స్టెంట్ విచ్ ఎక్స్టెంట్ ద ఆడిట్ డాక్యుమెంటేషన్ హ్యావ్ టు బి డన్. సైజ్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఎంటిటీని బట్టి మన ఆడిట్ డాక్యుమెంటేషన్ ఉండాలి. అండ్ లిస్టెడ్ ఎంటిటీకి ఒక సోల్ ప్రొప్రైటర్షిప్కి ఎంతైతే ఆడిట్ డాక్యుమెంటేషన్ డిఫరెన్స్ ఉంటుంది దాన్ని గురించి బేస్ చేసుకొని చెప్తున్నారు. అండ్ అట్ లాస్ట్ ఫైనల్గా ఒక ఆడిట్ డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్టీ ఆఫ్ ది ఆడిటర్ అంటున్నారు. అంతే. ఓకే, డాక్యుమెంటేషన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్. వాట్ వీ హ్యావ్ టు డాక్యుమెంట్? మనం ఏమనుకున్నాం? ఈ లిస్టెడ్ ఎంటిటీస్ అప్పుడు ఈక్యూసీఆర్లో ఈక్యూసీఆర్కి మనం ఏం చేయాలి? సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ని డిస్కస్ చేయాలి అనుకున్నాం. డిస్కస్ చేయాలంటే ముందు ఆ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ని మనం డాక్యుమెంట్ చేయాలా? ఫస్ట్ అవి అసలు ఏంటో మనం ముందు అట్లీస్ట్ ఐడెంటిఫై చేయాలా? ఓకే, సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అనేది ఒక మ్యాటర్ని ఎప్పుడు అంటారు? వాటి రిస్క్ ఎక్కువ ఉంటే వాటిని అంటారు. వెన్ మ్యాటర్స్ దట్ గివ్ రైస్ టు సిగ్నిఫికెంట్ రిస్క్ వర్ నోన్ యాజ్ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్. ఫస్ట్ థింగ్ ఆ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు మనకి మళ్ళీ మన గోల్డెన్ రూల్కి రావాలి. గోల్డెన్ రూల్ ఏంటి? రిస్క్ లేకపోతే ఫ్రాడ్ కానీ గ్యాప్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఉంటే ఏం చేయాలి మనం? వీ హ్యావ్ టు డూ further audit procedures in order to obtain sufficient appropriate audit evidence. అది చేయాలి కదా. రిస్క్ ఉంటే మనం ఏం చేయాలి? ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ని అప్లై చేయాలి. అదే ఇక్కడ అంటున్నారు చూడండి, సర్కమ్స్టాన్సెస్ దట్ కాజ్ ద ఆడిటర్ సిగ్నిఫికెంట్ డిఫికల్టీ ఇన్ అప్లైయింగ్ నెసెసరీ ఆడిట్ ప్రొసీజర్స్. ఇప్పుడు ప్లాన్ చేసుకున్న ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేయడానికి లేదు, ఫర్దర్గా ఆడిట్ ప్రొసీజర్స్ని అప్లై చేయాలి. ఆ సర్కమ్స్టాన్సెస్ని డాక్యుమెంట్ చేయాలి. అండ్ ఫైండింగ్ దట్ కుడ్ రిజల్ట్ ఇన్ అ మోడిఫికేషన్ ఇన్ ద ఆడిట్ ఒపీనియన్. ఒకవేళ మనం సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని ఒబ్టైన్ చేయలేకపోతే మనం ఏం చేయాలి? మోడిఫై చేయాలి రిపోర్ట్ని, ఆడిట్ ఒపీనియన్ని మోడిఫై చేయాలి. వాటికి మోడిఫై చేయడానికి మనకి ఏవైతే సోర్సెస్ని పెట్టుకొని చేస్తున్నామో, ఏవైతే ఫైండింగ్స్ వల్ల మనం మోడిఫై చేయాల్సి వస్తున్నామో ఆ ఫైండింగ్స్ని రాయాలి. Results of audit procedures indicating that financial statements could be materially misstated and need to revise the auditor's previous assessment of risk of material misstatement. Okay, significant matters ante enti? First thing, significant risk ఉన్నవి అంతా significant matters. Second thing, మనం ప్లాన్ చేసుకున్న ఆడిట్ ప్రొసీజర్స్ని సమ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల మనం పెట్టలేకపోతున్నాం, ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ చేయాలనుకుంటున్నాము. ఆ మ్యాటర్స్ అన్నీ ఆడిట్ ఒపీనియన్ మోడిఫై చేయాల్సి వస్తుంది. వాటి యొక్క ఫైండింగ్స్ అన్నీ చూడండి, ఇదంతా ఒక ప్రాసెస్లో ఉంది. ఆడిట్ ప్రొసీజర్స్, ఇంకా వచ్చి ఆడిట్ ఒపీనియన్ అన్నీ అనమాట. ప్రతి స్టేజ్లో ఒక డిఫికల్టీ ఉంటుంది.
ఆ డిఫికల్టీనే సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అంటున్నాము. రిజల్ట్స్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఏమయ్యాయి, ఆ రిజల్ట్ వచ్చి ఏమైందంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆ మెటీరియల్ మిస్టేటెడ్ అని తేలింది. ఆ మ్యాటర్స్ అన్ని సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ కిందకు వస్తాయి. అండ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ని రివైజ్ చేయాల్సిన సర్కమ్స్టాన్సెస్ వచ్చినాయి. అప్పుడు కూడా వాటిని సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అంటారు. వీటన్నిటిని మనం డాక్యుమెంట్ చేయాల్సి ఉంటుంది. కంప్లీషన్ మెమోరాండం. ఇష్యూస్ మెమోరాండం అంటే ఏంటి? ప్రాబ్లమ్స్ అన్నీ ఒక చిన్న షార్ట్ అండ్ స్వీట్ నోట్ లాగా రాయటము. కంప్లీషన్ మెమోరాండం అంటే ఏంటి అంటే ఈ ఆడిట్ని మొత్తం కంప్లీట్ అయ్యాక ఈ ఆడిట్ ఒక సమ్మరీని కంప్లీషన్ మెమోరాండం అంటారు. ఇట్స్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ ది ఆడిట్ డాక్యుమెంటేషన్. ఇప్పుడు నేను ఎస్ఏ ఎలాగైతే ప్రాపర్గా ఫుల్ ఫ్లెడ్జ్గా రాసి కింద ఎట్లయితే సమ్మరీ ఇచ్చాను, సమ్మరీని ఆడిట్ డాక్యుమెంటేషన్లో కంప్లీషన్ మెమోరాండం అంటాం అనమాట. The author may retain as a part of audit documentation as a summary that describes the significant matters identified during the audit and how they were addressed. And it changes during the final assembly already మనం డిస్కస్ చేసాము. And now we'll move on to essay 240. ఇప్పుడు మనం essay 240 చూద్దాం. essay 240 టైటిల్ వచ్చి ది ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ రిలేటింగ్ టు ఫ్రాడ్ ఇన్ ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఫ్రాడ్కి సంబంధించి ఆడిటర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని. ముందు మనం ఆడిటర్ ఆబ్జెక్టివ్స్ చూద్దాం. ఎస్ఏ 240లో ఐసీ ఏం చేయాలి, ఆడిటర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనుకుంటుందని. టు ఐడెంటిఫై అండ్ అసెస్ ఆర్ఎంఎం ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ డ్యూ టు ఫ్రాడ్. ఓకే. టు obtain sufficient appropriate audit evidence about the assess the risk of material misstatement due to fraud through designing and implementing appropriate responses. ఫస్ట్ ఏమంటున్నారు, ఆర్ఎంఎం డ్యూ టు ఫ్రాడ్ అనేది ఉంది, ఆ రిస్క్ అనేది ఒకటి ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ వీ హ్యావ్ టు మూడు చేయమంటున్నారు. ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, ఆ తర్వాత దాన్ని అసెస్ చేయాలి, ఆ తర్వాత అప్రోప్రియేట్ రెస్పాన్సెస్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. డిజైన్ అండ్ వీ హ్యావ్ టు డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ అప్రోప్రియేట్ రెస్పాన్సెస్. దాని యొక్క రిజల్ట్ ఏమవ్వాలి, టు obtain sufficient appropriate audit evidence అనమాట ఆఫ్ దట్ ఆర్ఎంఎం డ్యూ టు ఫ్రాడ్. ఓకే, ఇవి జస్ట్ అడుగుతున్నారు. అండ్ రెస్పాండ్ అప్రోప్రియేట్లీ టు ద ఐడెంటిఫైడ్ అండ్ సస్పెక్టెడ్ ఫ్రాడ్. ఆ యొక్క పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ ఫ్రాడ్కి హౌ డు వి రెస్పాండ్. First thing ఏంటి, identify and assess the RMM for due to fraud, and what you have to do, you have to design and implement appropriate responses in order to obtain sufficient appropriate audit evidence with regards to RMM for the financial statements and respond appropriately with respect to that fraud. Our respect of fraud కోసం and our respect of risks కోసం we have to do that. These were the objectives అన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళి చూద్దాము. ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్. ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది, మేనేజ్మెంట్. మరి ఫ్రాడ్ని ప్రివెంట్ చేయాల్సింది, డిటెక్ట్ చేయాల్సింది రెస్పాన్సిబిలిటీ ఎవరిది, మేనేజ్మెంట్ది. మరి ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటారా, మనకు బాగా గుర్తున్న ఆ ఫ్రేజ్ ఒకటి ఉంది కదా, ద ఆడిటర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ obtaining reasonable assurance that the financial statements are as a whole are free from material misstatement whether due to fraud or error. ఇది మాత్రమే, టు obtain reasonable assurance మాత్రమే ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్ కూడా మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే. చూద్దాం, అదే అంటున్నారు. ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ రెస్ట్ విత్ బోత్ టీసీడబ్ల్యూజీ అండ్ మేనేజ్మెంట్. దే హ్యావ్ టు ప్లేస్ అ స్ట్రాంగ్ ఎంఫసిస్ ఆన్ ఫ్రాడ్ ప్రివెన్షన్. ఎవరు, మేనేజ్మెంట్ టీసీడబ్ల్యూజీనే ఒక స్ట్రాంగ్ ఎంఫసిస్ అంటే ఒక ప్రొసీజర్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ద పాసిబుల్ ఫ్రాడ్స్ ఇవన్నీ మేనేజ్మెంటే చూసుకోవాలి. దట్ రెడ్యూస్ ఆపర్చునిటీస్ ఫర్ ఫ్రాడ్ టు టేక్ ప్లేస్. అండ్ ఫ్రాడ్ డిటరెన్స్ ఈజ్ లైక్ avoidance, which could persuade individuals not to commit fraud because of likelihood of detection and punishment అన్నమాట. సో దట్ ఫస్ట్ థింగ్ వాళ్ళు కొన్ని ఆపర్చునిటీస్ ఏవైతే ఎరైజ్ అవుతాయి వాటిని తగ్గించేసేయాలి అండ్ ఫ్రాడ్ని రెడ్యూస్ చేయటం కోసం. అండ్ దే ఆల్సో హ్యావ్ టు కమ్యూనికేట్ టు ద ఇండివిజువల్ పర్సనల్ దట్ we detect అయిన తర్వాత they'll have a punishment also.
అండ్ విత్ రిగార్డ్స్ టు ద రిస్క్ ఆఫ్ ది ఆడిటర్కి రిస్క్ ఏంటి అంటే విత్ రిగార్డ్స్ టు ద ఫ్రాడ్ మనం చూపినట్టయితే డిటెక్షన్ రిస్క్ అని చెప్పినట్టాం కదా. డిటెక్షన్ రిస్క్ అంటే ఏంటి, ఆల్రెడీ ఒక మిస్స్టేట్మెంట్ ఉంది బట్ ఆడిటర్ యొక్క ఆడిట్ ప్రొసీజర్స్ ఆ రిస్క్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయింది. ఫస్ట్ థింగ్, ఆడిట్ అనేది ఇట్స్ నాట్ అన్ ఇన్వెస్టిగేషన్. ఆడిట్ వచ్చి ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్లో ఒక ఫ్రాడ్ జరిగింది అని ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్తో అయితే ఆడిట్ స్టార్ట్ చేయము. అలాంటప్పుడు ఫ్రాడ్ అనేది ఇట్స్ వెరీ వెల్ క్యూరేటెడ్ బై ద టాప్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ హూ హ్యావ్ అథారిటీ టువర్డ్స్ హోల్ అకౌంటింగ్ ప్రాసెస్. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్రాడ్ కనిపెట్టడం అనేది చాలా చాలా డిఫికల్ట్ అవుతుంది ఆడిటర్కి విత్ ద ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్. ఏమన్నా కండిషన్స్ వచ్చి ఒక ప్రొఫెషనల్ స్కెప్టిసిజం మైండ్ ట్రిగర్ అయినప్పుడు మటుకు హీ కెన్ ఫైండ్ అవుట్ ద ఫ్రాడ్. అలాగ లేనప్పుడు తను ఫైండ్ అవుట్ చేయలేడు. దాన్ని డిటెక్షన్ రిస్క్ అంటాము. ఇక్కడ ఉన్న ఆడిటర్కి అదే రిస్క్ అనమాట. ఇలాగ డిటెక్షన్ రిస్క్ ఉన్నప్పుడు మనకి ఇమీడియట్గా ఏమొస్తుంది, ఆడిట్ రిస్క్ వస్తుంది. ఆడిట్ రిస్క్ అంటే ఆడిట్ రిపోర్ట్ వాజ్ ఇన్అప్రోప్రియేట్ టు ద సర్కమ్స్టాన్సెస్. ఫ్రాడ్ లేకపోతే ఉంది అని, ఉన్నా లేదని క్లీన్ రిపోర్ట్ ఇవ్వటం, వీటిల్ని ఆడిట్ రిస్క్ అంటారు. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఏమంటున్నారో వీళ్ళు. ద రిస్క్ ఆఫ్ ది ఆడిటర్ నాట్ డిటెక్టింగ్ అ మెటీరియల్ మిస్టేట్మెంట్ రిజల్టింగ్ ఫ్రమ్ మేనేజ్మెంట్ ఫ్రాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఎంప్లాయీ ఫ్రాడ్. యూసి వాళ్ళు ఏమంటున్నారంటే మేనేజ్మెంట్ చేసిన ఫ్రాడ్ అనేది కనిపెట్టడం, డిటెక్ట్ చేయటం చాలా కష్టము దాన్ అన్ ఎంప్లాయీ ఫ్రాడ్. మనం చూద్దాం ఎందుకు కష్టం అనేది. ఎందుకు కష్టం అంటే మేనేజ్మెంట్ సిట్స్ ఎట్ ద టాప్ పొజిషన్ అండ్ ఎంప్లాయీస్ అనేది కింద పొజిషన్లో ఉంటారు. ఎంప్లాయీస్ ఓన్లీ ఒక స్మాల్ పోర్షన్ ఆఫ్ అకౌంటింగ్ రికార్డ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఇట్లాగ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు స్మాల్ పోర్షన్ అయితే అది ఈజీగా కనిపెట్టేయచ్చు. అదే ఒకవేళ మేనేజ్మెంట్ హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ హోల్ అకౌంటింగ్ రికార్డ్స్ అంటే మేనేజ్మెంట్ చాలా కేర్ తీసుకొని ఎవ్రీథింగ్ ఫైండ్ అవుట్ చేయడానికి వీలు లేకుండా ఎక్కువగా క్యూరేట్ చేయవచ్చు ఆ ఫ్రాడ్ అనేది. అందుకని కష్టం. Because management is frequently in a position to directly or indirectly manipulate accounting records, present fraudulent financial information, or override control procedures designed to prevent similar frauds by other employees. మనం ఇందాకలో ఏమనుకున్నాం, రెస్పాన్సిబిలిటీ టు ప్రివెంట్ ఫ్రాడ్ లైస్ విత్ ద మేనేజ్మెంట్, బట్ దోస్ హూ ఆర్ మేకింగ్ దోస్ కంట్రోల్స్ ఆర్ overriding those controls. అప్పుడు ఏంటి, దోస్ హూ మేకింగ్ ద రూల్స్ ఆర్ బ్రేకింగ్ ద రూల్స్. అప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది డిటెక్ట్ చేయడానికి. అండ్ ఓవింగ్ టు ద ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ది ఆడిట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. దట్ డీల్స్ విత్ మోస్ట్లీ శాంప్లింగ్ చేసినప్పుడు కానీ లేకపోతే స్కోప్ కన్ఫైన్ అయినప్పుడు ఇట్లాగా ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్, దెర్ ఇస్ అన్ అన్అవాయిడబుల్ రిస్క్ దట్ సమ్ మిస్టేట్మెంట్స్ మే నాట్ బి డిటెక్టెడ్ డ్యూ టు మెటీరియాలిటీ కాన్సెప్ట్. మెటీరియాలిటీ గేట్ కింద ఉన్నవి అన్నీ మనం ఏమి అంతో తరువుగా చెక్ చేయము బికాస్ దట్స్ బిలో ద మెటీరియాలిటీ లెవెల్. అందులోపల ఏమన్నా ఫ్రాడ్ ఉంటే దట్ సంథింగ్ దట్ ఆడిటర్ ఈజ్ హార్డ్ టు డిటెక్ట్. Even though auditor is properly planned and performed as per SAs. మెటీరియాలిటీ ఎందుకు మరి తీసుకోవాలి, ప్రతిదీ చేయొచ్చు అంటారని మెటీరియాలిటీ అనే కాన్సెప్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ ఆడిటింగ్లో కూడా ఉంది. సో మెటీరియాలిటీ ఒకటి పెట్టారు, అది స్టాండర్డ్స్లో ఉంది. సో ఆడిటర్ రూల్స్ ఫాలో అవుతున్నారు. ఫ్రాడ్ మీరు బిలో మెటీరియాలిటీ లెవెల్ చేసినట్టయితే అది ఆడిటర్ ఫైండ్ అవుట్ చేయకపోతే దట్స్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ది ఆడిటర్. So these were the risk. One is detection risk. Why? Because management were overriding the controls and వాటిల గురించి. అండ్ ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్ కూడా ఉంది. ఈవెన్ దో he was properly planned the audit. And auditor shall make inquiries of management, internal auditor, TCWG employees to determine whether they have knowledge of any actual, suspected or alleged fraud affecting the entity. It's like inquiring అనేది ఒక ఆడిటర్ వెపన్ టు obtain sufficient appropriate audit evidence అనమాట. He's making inquiries. To whom he is making inquiries? To management, to internal auditor, to TCWG or employees. ఏమని అడుగుతున్నారు, మీకేమన్నా తెలుసా, whether you have any knowledge with regards to any fraud that is actual fraud happen అయింది, suspect, there was ఒక ప్రూఫ్స్ ఉన్నాయి, కొన్ని కండిషన్స్ వల్ల
ప్రూఫ్స్ ఉండటం వల్ల ఒకరిని సస్పెక్ట్ చేస్తున్నాము ఈ ఫ్రాడ్ అయి ఉండొచ్చు అని. ఎలెజ్డ్ అంటే ఒక లైక్ రూమర్ స్టార్ట్ అయింది దట్ దే హ్యావ్ బీన్ మేడ్ అ ఫ్రాడ్ అని. ఇట్లాగా ఈ 3 కేటగిరీస్లో ఒక ఫ్రాడ్ ఏమన్నా జరిగిందా విత్ ఇన్ ద ఎంటిటీ అని వీ హ్యావ్ టు మేక్ ఎంక్వైరీస్ అనమాట. ఓకే, ఇప్పుడు మేనేజ్మెంట్ని అడిగితే ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం చేయాలి? వాట్ వి సెడ్, ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్ టు డిటెక్ట్ ద ఫ్రాడ్ కదా. ఓకే, ఒకవేళ ఫ్రాడ్ని డిటెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మేనేజ్మెంట్ హ్యాస్ టు రిస్క్ని ఐడెంటిఫై చేయాలి. ఫ్రాడ్ రిస్క్స్ని దే హ్యావ్ టు ఐడెంటిఫై చేసిన దాన్ని ఏం చేయాలి? ఏదైనా మనం ఒకటి ఐడెంటిఫై చేస్తే ముందు దాని ఇంపాక్ట్ని మనం అసెస్ చేయాలి. వీ హ్యావ్ టు అసెస్ the management has to assess and then respond. ఇలా చేసిన తర్వాత వాట్ దే హ్యావ్ టు డూ ఇస్ దట్ మనం SQC 1లో మనం చూసినట్టయితే క్వాలిటీ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నా వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు కమ్యూనికేట్ టు ద హోల్ ఆడిట్ ఫర్మ్, ఆల్ పర్సనల్కి. ఇక్కడ కూడా అంతే, ఈ ప్రొసీజర్స్ ఏవైతే మేనేజ్మెంట్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ ద ఫ్రాడ్స్, ఆ ప్రొసీజర్స్ని మేనేజ్మెంట్ కంపెనీలో కమ్యూనికేట్ చేయాలి. అలా కమ్యూనికేట్ చేయాలన్నమాట. ఆ ప్రాసెస్ అందరికీ తెలియాలి. దీన్ని బట్టి మనం చూద్దాం అసలు మేనేజ్మెంట్ ఏం చేయొచ్చు అని. మేనేజ్మెంట్స్ ప్రాసెస్ ఫర్ ఐడెంటిఫైయింగ్ అండ్ రెస్పాండింగ్ టు ద రిస్క్ ఆఫ్ ద ఫ్రాడ్ అండ్ మేనేజ్మెంట్స్ అసెస్మెంట్ ఆఫ్ ద రిస్క్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ దట్ కుడ్ బి మెటీరియల్లీ మిస్టేటెడ్ డ్యూ టు ఫ్రాడ్. ఆ 2 పాయింట్స్ అక్కడ కవర్ అయ్యాయి. అండ్ మేనేజ్మెంట్స్ కమ్యూనికేషన్ విత్ రిగార్డ్స్ టు ద ప్రాసెసెస్, ఆ ప్రాసెస్ ఏ ప్రాసెస్? ఐడెంటిఫికేషన్ అండ్ రెస్పాండింగ్ ప్రాసెస్ of the fraud within the entity, and management communication to the employees with regards to the ethics అనమాట. మన SQC 1లో ఎలా అయితే మన ఎథికల్ స్టాండర్డ్స్ గురించి మన ఆడిట్ ఫామ్లో కమ్యూనికేట్ చేసామో సేమ్ ఇక్కడ కూడా అలాగే మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ తోటి కమ్యూనికేట్ చేయాలి విత్ రిగార్డ్స్ టు దర్ ఎథికల్ బిహేవియర్. ఓకే, విత్ రిగార్డ్స్ టు దట్ అండ్ హౌ దే హ్యావ్ టు రెస్పాండ్ అనమాట. ఫస్ట్ రెస్పాన్సెస్ టు ద అసెస్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ డ్యూ టు ఫ్రాడ్. ఎలాగ రెస్పాండ్ అవ్వాలి అంటే ఎవరు రెస్పాండ్ అవ్వాలి? ఆడిటర్ రెస్పాండ్ అవ్వాలి. ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఫస్ట్ యూ హ్యావ్ టు అసైన్ అండ్ సూపర్వైజ్ పర్సనల్ అంటే ఎంప్లాయీస్ని సూపర్వైజ్ చేయాలి. ఇట్స్ లైక్ అబ్జర్వేషన్ అనమాట, అబ్జర్వ్ చేయాలి. అండ్ ఎవాల్యుయేట్ ద సెలెక్షన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్. మన ఎంగేజ్మెంట్ లెటర్ ఎట్లయితే చెక్ చేసామో లైక్ సెలెక్షన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో దట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్. అవి ప్రాపర్గా ఉన్నాయా లేవా అని ఎంగేజ్మెంట్ లెటర్లో కూడా మనం మెన్షన్ చేసామంటే అకౌంటింగ్ పాలసీస్ సెలెక్షన్ అండ్ అప్లికేషన్ అంత ఇంపార్టెంట్ అని మనం తెలుసుకోవాలి. అవి ఎలా సెలెక్ట్ చేశారు అంటే దట్ లీడ్స్ టు ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్. లైక్ సేమ్ ఒక ప్రీమెచ్యూర్ రెవెన్యూ రికగ్నిషన్, అది ఒక ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అనమాట. అలాగా అనమాట. Incorporate an element of unpredictability in the selection of nature, timing, extent of audit procedures. Adenti an element of unpredictability antaru, but what we have learned is that engagement report lo we have to give nature, timing, extent of audit procedures anedi auditor management kalisi they have to mutually discuss and then actually prepare the audit procedures kada. So ikkada ఫ్రాడ్ అనేది మనం ఒకవేళ మనం ఈ యొక్క రిస్క్ ఆఫ్ ఫ్రాడ్ అనేది మనం ఐడెంటిఫై చేసినప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ దట్ వీ హ్యావ్ టు ఇన్కార్పొరేట్ అన్ ఎలిమెంట్ ఆఫ్ అన్ప్రెడిక్టబిలిటీ లైక్ సర్ప్రైజ్ చెక్స్. ఇవన్నీ సర్ప్రైజ్ చెక్స్ జరుగుతాయని తెలుసు, బట్ యూ హ్యావ్ టు డూ దట్ సర్ప్రైజ్లీ. చెక్స్ జరుగుతాయని తెలుసు కానీ యూ హ్యావ్ టు మేక్ సర్ప్రైజ్ చెక్స్ అనమాట. అలాగ ఒక ఎలిమెంట్ ఆఫ్ అన్ప్రెడిక్టబిలిటీ యూస్ చేయాలి. సో దట్స్ వాట్ ద థింగ్స్ వర్. This is how the auditor has to respond. First, they have to assign and supervise personnel who are mostly deals with the fraud and all, specialized personnel, and evaluate the selection and application of accounting policies and incorporate an element of unpredictability. Okay, then management overriding the controls. It's actually a phrase that was mostly used in క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట. అందుకే ఇక్కడ ఇవ్వటం జరిగింది. వెన్ ఎవర్ దర్ ఇస్ అ ఫ్రాడ్ దట్ వాజ్ రిలేటెడ్ విత్ రిగార్డ్స్ టు మేనేజ్మెంట్ ఓవర్ రైడింగ్ ద కంట్రోల్స్, యూ హ్యావ్ టు ఇన్కార్పొరేట్ దిస్ ఫ్రేజ్.
సెంటెన్స్ ఏమని అంటే ద మేనేజ్మెంట్స్ ఎబిలిటీ టు మ్యానిపులేట్ అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ ప్రిపేర్ ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్ట్స్ స్టేట్మెంట్స్ బై ఓవర్ రైడింగ్ కంట్రోల్స్ దట్ అదర్వైజ్ అపియర్ టు బి ఆపరేటింగ్ ఎఫెక్టివ్లీ అనమాట. దట్స్ వాజ్ ఆల్రెడీ ప్రీవియస్లీ డిస్కస్డ్. అలాగే ద ఆడిటర్ షాల్ డిజైన్ అండ్ పర్ఫార్మ్ ఆడిట్ ప్రొసీజర్స్ టు ఫ్రాడ్ జరిగినప్పుడు తను ఆడిట్ ప్రొసీజర్స్ ఎలాగ చేయాలి అని అడుగుతున్నారు. ఎలా చేయాలి? ఇదివరకు మనం సబ్స్టాన్షియల్ ఆడిట్ ప్రొసీజర్స్ అండ్ అనలిటికల్ ప్రొసీజర్ డిస్కస్ చేసుకున్నప్పుడు మనం చెక్ చేసాం కదా, ఎలా అయితే ఇంటర్నల్ కంట్రోల్స్ వీక్గా ఉన్న ఫ్రాడ్ డిటెక్ట్ చేసిన వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు డూ టెస్ట్ ఇన్ డీటెయిల్స్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ని చెక్ చేస్తాము. సేమ్ అలాగే ఇక్కడ ఇప్పుడు మనకి సస్పెక్ట్ అయింది, ఫ్రాడ్ ఉందని తెలిసింది. ఇప్పుడు మన ఆడిట్ ప్రొసీజర్స్ ఎలా ఉండాలి? ఇదివరకంటే శాంప్లింగ్ అది ఇది ఇన్హరెంట్ లిమిటేషన్స్ అన్నాము, బట్ ఇప్పుడు ఫ్రాడ్ ఉందంటే ఇన్హరెంట్ లిమిటేషన్స్ అవన్నీ కుదరదు, టెస్ట్ ఇన్ డీటెయిల్స్ కుదురుతుంది. సో ఇప్పుడు ఏంటంటే టెస్ట్ అప్రోప్రియేట్నెస్ ఆఫ్ ద జర్నల్ ఎంట్రీస్. ఫస్ట్ థింగ్ టెస్ట్ ఇన్ డీటెయిల్స్. సెకండ్ థింగ్ రివ్యూ ద అకౌంటింగ్ ఎస్టిమేట్స్. థర్డ్ థింగ్ ఫర్ ద సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్. ఈ యొక్క ఆడిట్ ప్రొసీజర్స్ ఈ యొక్క సమ్ సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్ దట్ వర్ అవుట్ సైడ్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో ఉన్న ట్రాన్సాక్షన్స్ ఆర్ అన్యూజువల్ ట్రాన్సాక్షన్కి స్పెసిఫిక్గా మనం ఆడిట్ ప్రొసీజర్స్ని పెట్టాలి. అదే సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ అంటే. సబ్స్టాంటివ్ ఇస్ స్పెసిఫిక్ టు దోస్ సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ అనమాట. ఓకే, కొంచెం డీటెయిల్గా వద్దాము. టెస్ట్ అప్రోప్రియేట్నెస్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్, టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అనుకున్నాము. మేక్ ఇంక్వైరీస్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫినాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్. వీ హ్యావ్ టు మేక్ ఇంక్వైరీస్ టు ద అకౌంటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఫినాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి వీ హ్యావ్ టు మేక్ ఇంక్వైరీస్ అండ్ సెలెక్ట్ జర్నల్ ఎంట్రీస్ అండ్ అదర్ అడ్జస్ట్మెంట్స్ మేడ్ అట్ ద ఎండ్ ఆఫ్ రిపోర్టింగ్ పీరియడ్. We have to select the journal entries and other adjustments that were made at the end of the reporting period. Consider the need to test journal entries and other adjustments throughout the period. First thing, we have to do test in details. ఇలా చేయడానికి ఫస్ట్ వీ హ్యావ్ టు మేక్ ఎంక్వైరీ టు ద పర్సనల్ దట్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్. సెకండ్ థింగ్, ఇయర్ ఎండ్లో చేసే వాటికి కంపల్సరీగా చేయాలి. అండ్ వీ హ్యావ్ టు కన్సిడర్ దట్ త్రూ అవుట్ ద పీరియడ్లో కూడా చేయాలా లేదా అన్నది. Okay, as with regards to the period anamata. And with regards to the accounting estimates, retrospective review of management judgments and evaluate whether the judgments were made by the management indicate a bias on the entity's management that may represent a risk of material misstatement. First we have to check the management judgments anamata. Management judgments ni check cheyali. And second thing entante alaga మేనేజ్మెంట్ జడ్జ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మేనేజ్మెంట్కి ఫేవర్గా ఉన్నాయా లేకపోతే ఎంటిటీకి ఫేవర్గా ఉన్నాయా అని మనం తెలుసుకోవాలన్నమాట. మేనేజ్మెంట్ అంటే ఇక్కడ మేనేజ్మెంట్ యొక్క పర్సనల్ గెయిన్స్కి ఫేవర్గా ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ వన్ ఈజ్ లైక్ సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్ దట్ అవుట్ సైడ్ ద నార్మల్ కోర్స్. ఫ్రాడ్ జరిగినప్పుడు ఈ 3 కేటగిరీస్లో మనం ఆడిట్ ప్రొసీజర్స్ని స్పెసిఫిక్గా ఇన్ డీటెయిల్గా చేయాలి. ఓకే, ఫస్ట్ థింగ్ జర్నల్ ఎంట్రీస్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు మేక్ ఎంక్వైరీస్, ఇయర్ ఎండ్ కంపల్సరీగా చేయాలి. వీ హ్యావ్ టు కన్సిడర్ త్రూ అవుట్ పీరియడ్ చేయాలా లేదా అని. అకౌంటింగ్ ఎస్టిమేట్ రెట్రోస్పెక్టివ్ రివ్యూ చేయాలి. వీ హ్యావ్ టు చెక్ వెదర్ దర్ ఇస్ అ బయాస్ ఫర్ ద entities management ki bias unda ani. And significant transaction that were outside the normal scope. As simple as that. Okay, fraud antunnam. Asalu fraud enduku chestaru? Incentive or pressure to commit fraud annaru. Incentive ante enti, like SOPs వస్తాయి, like ESOPs వస్తాయి for the management. If the profit was ఒక న్యూ CEO వచ్చారు, న్యూ CEO వచ్చిన తర్వాత ప్రాఫిట్ ఒక 10% ఇంక్రీజ్ చేస్తే మీకు ప్రాఫిట్లో ఇంత షేర్ మీకు ఇస్తాము యాజ్ అ రెమ్యూనరేషన్ అని చెప్తే వాట్ డూ దే డూ? యాక్చువల్లీ ప్రీమెచ్యూర్ రెవెన్యూ రికగ్నిషన్ చేసి ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేసేస్తారు. దట్స్ యాక్చువల్లీ అండ్ ఇన్సెంటివ్ వల్లనే కదా ఇప్పుడు ఫ్రాడ్ జరుగుతుంది. అండ్ ప్రెషర్ టు కమిట్ ఫ్రాడ్, మోస్ట్లీ ఇవంతా సేల్స్ డిపార్ట్మెంట్లో జరుగుతాయి. ప్రెషర్ టు కమిట్ ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అదంతా పర్సీవ్డ్ ఆపర్చునిటీ టు కమిట్ ఫ్రాడ్. లైక్ ఆన్ ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే క్రిప్టో బూమింగ్ అనమాట. లాస్ట్ ఇయర్ అంతా క్రిప్టో బూమ్ అయింది. మోస్ట్లీ ఏం చేశారంటే దే వాజ్ అ కంపెనీ వచ్చి ఇన్కార్పొరేట్ చేశారు. దే మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ ద ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ దే
made everybody to invest into that company, a crypto based company, so that they'll give more return within 30 days or 40 days. ఇలాగా అంతా జరిగిన ఇట్స్ మోస్ట్లీ లైక్ ఎలా చెప్పాలి అంటే కొంతమంది పీపుల్ దగ్గర అమౌంట్ తీసుకొని ఒక సమ్ పెట్టుకున్నారు, సే లైక్ 2 CR కలెక్ట్ చేశారు. అండ్ ఇలాగ కలెక్ట్ చేసి ఒక 40 days తర్వాత విత్ ఇంక్రీస్డ్ రిటర్న్స్ ఆఫ్ 60% వీళ్ళు ఫస్ట్ ఉన్న వాళ్ళకి పంపించారు. ఇప్పుడు ఇలాగ రిటర్న్స్ ఓకే బాగున్నాయి అని ఇంకా చాలామంది వచ్చి ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇలా ఇన్వెస్ట్ చేసి ఒక 50 CR అవ్వగానే కంపెనీని క్లోజ్ చేసేసి వెళ్ళిపోయారు. ఇలాగా క్రిప్టో అనే ఒక బూమ్ని తీసుకొని, ఒక పర్సీవ్డ్ ఆపర్చునిటీ తీసుకొని ఫ్రాడ్ని కమిట్ చేశారనమాట. ఇలా ఒక పర్సీవ్డ్ ఆపర్చునిటీ ఉండొచ్చు, లేకపోతే ఇండివిజువల్స్ దే దెమ్సెల్వ్స్ వర్ రేషనలైజ్ టు కమిట్ ఫ్రాడ్. కొంతమంది చూస్తే లైక్ వెళ్ళి లైక్ ఎలా అంటే they don't want to do fraud, they don't want to rob something, but వెళ్ళి సూపర్ మార్కెట్లో ఒక చాక్లెట్ కావాలని రాబ్ చేయటం, ఇదంతా జస్ట్ ఒక మెంటల్ డిజబిలిటీ లాగా అనమాట. వాటిలాగా ఫ్రాడ్లెంట్ ఒక ఆపర్చునిటీ ఉంది, ఒక రూట్ ఉంది, వీ కుడ్ డూ మేక్ ఫ్రాడ్ అనుకుని ఇండివిజువల్స్ చేయొచ్చు. ఇన్సెంటివ్ ఆర్ ప్రెషర్, పర్సీవ్డ్ ఆపర్చునిటీ, individuals may be rationalized committing to a fraud because of their attitude or character and a set of ethical values anamata. And fraudulent financial reporting is done by మనం చెప్తున్నాం ఏంటంటే మేనేజ్మెంట్ వాజ్ డూయింగ్ fraudulent financial reporting, కానీ ఎలా చేస్తారు దాన్ని? ఫస్ట్ థింగ్ ఎలా చేస్తారంటే మ్యానిపులేషన్ ఆర్ ఫాల్సిఫికేషన్, మిస్రిప్రజెంటేషన్, మిస్అప్లికేషన్. ఇన్ని మిస్ అయినప్పుడు అది ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అవుతుంది కదా. ఓకే సరే, ఆల్రెడీ ఉన్న డేటాని మ్యానిపులేట్ చేయటము, ఫస్ట్ ఉన్న డేటాని మ్యానిపులేట్ చేయటం లేదా ఫాల్సిఫై చేయటం, ఆల్టర్ చేయటం అనేది ఒక పద్ధతి. సెకండ్ థింగ్ ఉన్నది ఏంటి అంటే ఉన్న డేటాని యాక్చువల్గా ఒమిట్ చేసేయటం ఇంకొక పద్ధతి. థర్డ్ది ఏంటంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. మనం చెప్పాము సెలెక్షన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వాజ్ దాట్ ఇంపార్టెంట్ ఇన్ ఫ్రాడ్ అనమాట. అవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ రూల్స్ బట్టి మేము ఇది చేసామంటారు, బట్ ఆ రూల్స్ సెలెక్షన్ ఏ రాంగ్. ఓకే, manipulation and falsification and alteration of accounting records, misrepresentation or intentional omission of any kind of events. ఒక ఫ్యాక్టరీకి యాక్సిడెంట్ అయింది, ఆ ఈవెంట్స్ని ఒమిట్ చేశారు కావాలని. దే ఆర్ సేయింగ్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ఆఫ్టర్, బిఫోర్, అది ఇది అని అంతా చెప్పి కవర్ చేశారు. ఇంటెన్షనల్ మిస్అప్లికేషన్ ఆఫ్ ఇంటెన్షనల్, రిమెంబర్ నోట్ దిస్ వర్డ్ ఇంటెన్షనల్. ఫ్రాడ్ అనేది జరిగేది ఇంటెన్షన్ బేస్ చేసుకునే జరుగుతుంది. ఇంటెన్షన్ ఉంటేనే దాన్ని ఫ్రాడ్ అంటాం, లేకపోతే ఎర్రర్ అని అంటాం. ఇంటెన్షనల్ మిస్అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ విత్ రిగార్డ్స్ టు అమౌంట్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆర్ మేనర్ ఆఫ్ ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్. ఓకే, మేనేజ్మెంట్ ఫ్రాడ్ చేస్తుంది. మేనేజ్మెంట్ ఎలా ఫ్రాడ్ చేస్తుంది అంటే ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ద్వారా ఫ్రాడ్ చేస్తుంది. మరి టెక్నిక్స్ ఏం యూస్ చేస్తుంది అంటే పైన డిస్క్లోజ్ చేసినవే, కొన్ని ఒమిట్ చేయటం, omitting something, or concealing something, or engaging in complex transactions and changing the assumptions, and fictitious journal entries, manipulation or falsification or of accounting records, away altering accounting records. అంతే, పైన కింద ఉన్నవి సేమ్, బట్ ద వే అవి మారేవి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. వెన్ యూ మ్యాచ్ దీస్ టూ, అవి రెండు ఒకటే కదా అని అనిపిస్తుంటుంది. అవి టెక్నిక్స్ అనమాట. రికార్డింగ్ ఫిక్టిషియస్ జర్నల్ ఎంట్రీస్, adjusting assumptions or changing judgments, omitting or advancing or delaying a recognition in the financial statement, concealing the facts, engaging in complex transactions and altering the records. ఇవన్నీ టెక్నిక్స్ used by the management in order to do fraud. Misappropriation of assets. Assets అంటే మనకి 2 types. Cash is also an asset. Cash, inventory. Mostly asset అంటే మనం లైక్ సాఫ్ట్వేర్ ఐపీ అనుకుంటాము, లేకపోతే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనుకుంటాం, లేకపోతే లైక్ జెమ్స్ పాలిషింగ్, దాంట్లో జెమ్స్, అన్పాలిష్డ్ జెమ్స్ కానీ, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెంటరీ అనుకుంటాము. బట్ క్యాష్ ఈజ్ ఆల్సో దాట్.
an asset. So embellishment of receipts, stealing of physical assets or intellectual property, causing an entity to pay for goods that were not received, and using an entity's asset for personal use. ఇవన్నీ 4 types of misappropriation of assets అనమాట. పర్సనల్ యూస్కి, ఆ తర్వాత స్టీలింగ్ ఆఫ్ గూడ్స్, క్యాష్ కిందకి వస్తే ఎంబ్లేస్మెంట్ ఆఫ్ రిసిప్ట్స్, అండ్ కాజింగ్ ద ఎంటిటీ టు పే ఫర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ దట్ వర్ నాట్ రిసీవ్డ్. ఓకే, these were how the misappropriation of assets were done. And exceptional circumstances that question the auditor ability to continue performing the audit. Okay, మనం ఏమనుకున్నాం, whenever there's a restriction on scope కానీ, లేకపోతే మేనేజ్మెంట్ వాజ్ changing the terms that lower the level of assurance, when there was no reasonable justification, అప్పుడు మనం ఏమనుకున్నాం, we have to withdraw the engagement అనుకున్నాం. ఇక్కడ కూడా సేమ్, ఏ సర్కమ్స్టాన్సెస్ రావటం వల్ల మన ఆడిటర్ కెన్ withdraw the audit engagement. ఫస్ట్ థింగ్, ఫ్రాడ్ ఉంది అంటే ఫ్రాడ్ ఫస్ట్ ఆడిటర్ ఫైండ్ అవుట్ చేయగానే ఎవరికి చెప్తారు, మేనేజ్మెంట్కి చెప్తారు. అప్పుడు మేనేజ్మెంట్ ఏం చేయాలి, మేనేజ్మెంట్ విత్ ఇన్ సమ్ ప్రిస్క్రైబ్డ్ టైం, మనం కంపెనీ ఆడిట్లో చూద్దాం, ఆ టైం లోపల రియాక్ట్ అవ్వాలి. ఈ రియాక్ట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు ఆడిటర్, అది ఫ్రాడ్ అమౌంట్ లెస్ దాన్ 1 CR అనే అనుకోండి. మోర్ దాన్ 1 CR అయితే రియాక్ట్ అవ్వకపోయినా సెంట్రల్ గవర్నమెంట్కి మనం రిపోర్ట్ చేస్తాం. లెస్ దాన్ 1 CR అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ద ఎంటిటీ, that is the management is not taking appropriate action with regards to that fraud. Appudu he can withdraw the audit engagement, and auditor consideration for the risk of material misstatement due to fraud, and the result of the test indicate a significant risk and a pervasive fraud. Financial statements lo fraud జరగలేదు, టోటల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ మొత్తం ఫ్రాడ్గానే ఉన్నాయి అంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ రాంగ్. దట్ ఈస్ హీ కెనాట్ obtain sufficient appropriate audit evidence, so he is giving a disclaimer of opinion, or like he is withdrawing from the audit engagement anamata. And the auditor has significant concern about the competence and integrity of the management or TCWG. Fraud వచ్చింది అంటే దట్ ఈస్ ఇంటెన్షన్ ఆఫ్ ద మేనేజ్మెంట్, వాళ్ళు ఇంటెన్షనల్గా చేశారు అనే కదా మనం ఇప్పటి నుండి మాట్లాడుకుంటుంది. వెన్ దే వర్ ఇంటెన్షనలీ డూయింగ్ ఎ ఫ్రాడ్, వెన్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ట్రూ అండ్ ఫేర్ వ్యూగా ఉండాల్సిన వాళ్ళే ఫ్రాడ్ ఇన్కాపరేట్ చేస్తున్నారంటే ఇంటిగ్రిటీ ఆఫ్ ద మనీ. ఇంటిగ్రిటీ అంటే ఏంటి, వీఆర్ సేయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ కదా. ఇప్పుడు ఆడిట్ ఎంగేజ్మెంట్లో అవి ట్రూ అండ్ ఫేర్ వ్యూ అని చెప్పి ఆడిట్ ఎంగేజ్మెంట్ లెటర్లో సైన్ చేసి ఇచ్చారు, బట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇంటెన్షనల్గా ఫ్రాడ్ చేశారు. సో వీ హ్యావ్ టు క్వశ్చన్ దర్ ఇంటిగ్రిటీ ఆఫ్ మేనేజ్మెంట్ కదా. సో ఇలాంటి ఒక ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్స్ ఉన్నప్పుడు ద ఆడిటర్ క్యాన్ withdraw from the engagement, or he has to check the engagement continue చేయాలా వద్దా అని. ఏ సర్కమ్స్టాన్సెస్, ఫస్ట్ థింగ్ మేనేజ్మెంట్ అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. సెకండ్ థింగ్ ఏంటి అంటే దట్స్ అ పర్వేసివ్ ఫ్రాడ్, సిగ్నిఫికెంట్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ అండ్ పర్వేసివ్ ఫ్రాడ్ ఉందాం. అండ్ దర్ క్వశ్చనింగ్ కాంపిటెన్స్ ఆర్ ఇంటగ్రిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఉన్నప్పుడు auditor has to check whether he could continue the audit or not. ఓకే, దిస్ వాజ్ విత్ రిగార్డ్స్ టు 240. ఇప్పుడు 250 చూద్దాము. దట్ ఈస్ కన్సిడరేషన్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ రిలేషన్ టు ది ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. మనం ఆల్రెడీ చూసినట్టయితే ఆడిటింగ్ అండ్ లా వాజ్ సో మచ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే లాస్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకంటే వీ హ్యావ్ టు వర్క్ నాట్ ఓన్లీ యాజ్ పర్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ బట్ ఆల్సో యాజ్ పర్ లీగల్ అండ్ రెగ్యులేటరీ స్టాండర్డ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ దట్ విత్ ఇన్ విచ్ ద ఎంటిటీ ఈజ్ వర్కింగ్ కదా. సో అందుకోసం వీ నీడ్ టు టేక్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ చెక్ వెదర్ దే వర్ ఎనీ నాన్ కంప్లైన్స్ ఆఫ్ దోస్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, ఇక్కడ వచ్చి మనం ఆబ్జెక్టివ్ చూద్దాము. ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆడిటర్ ఆర్ టు obtain sufficient appropriate audit evidence regarding compliance with provisions of laws and regulations generally recognized to have a direct effect on determination of material amounts and disclosures in the financial statements. And to perform specified audit procedures to help identify instances of non-compliances with
other laws and regulations that may have a material effect on the financial statements, to respond appropriately to non-compliance and suspect non-compliance with laws and regulations and identified during the audit. Okay, ఒక్క నిమిషం. Yeah. First, what is our objective? Obtain sufficient and appropriate audit evidence that వాళ్ళు కంప్లైన్స్ చేస్తున్నారు అని. ఫస్ట్ నాన్ కంప్లైన్స్ చేశారు అని ప్రీ కన్సెప్ట్ నోషన్తో మనం లేము. కంప్లైన్స్ చేశారా లేదా ఆడిట్ ఎవిడెన్స్ మనం కనుక్కున్నాము. వేటిలో ప్రతిదీన విచ్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ మెటీరియల్ అమౌంట్స్ అని అన్నారు అనుకోండి. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే అంత అక్కర్లేదు, మెటీరియల్ అమౌంట్స్ వరకు చాలు. ఓకే, what we have to do? Obtain sufficient and appropriate audit evidence with regards to that they are compliant to the laws and regulation which have a direct effect on material amounts or disclosures in the financial statements. మన scope financial statements, ఆ financial statements వరకు మాత్రమే ఆలోచిస్తున్నాం. ఓకే, అండ్ ఆడిట్ ఎవిడెన్స్ obtain అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? ఆడిట్ ప్రొసీజర్స్ చేయాలి. ఇక్కడ అదే స్పెసిఫైడ్ ఆడిట్ ప్రొసీజర్స్ చేయాలి విత్ రెస్పెక్టివ్ టు దట్ పర్టిక్యులర్ అమౌంట్స్ అనమాట, విచ్ హ్యావ్ ఎ మటీరియల్ ఎఫెక్ట్ ఆన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, అండ్ రెస్పాండ్ అప్రోప్రియేట్లీ టు ద నాన్ కంప్లైన్స్. ఒకవేళ నాన్ కంప్లైన్స్ ఉంటే దానికి అప్రోప్రియేట్గా రెస్పాండ్ అవ్వాలి. ఓకే, దట్స్ ఇట్ విత్ రిగార్డ్స్ టు ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆడిటర్ అనమాట. అండ్ నాన్ కంప్లైన్స్ అంటే ఏం లేదు, ఇలా చెయ్యాలి అని, ఇలాగ చెప్పాలి అని డిస్క్లోజర్స్ ఉన్నాయి, అలా చేయలేదు, ఆ డిస్క్లోజర్స్ని ఒమిట్ చేస్తారు, లేదా అలా చేయాలని అలా చేయలేదు. ఎయిదర్ ఇంటెన్షనల్ ఆర్ అన్ఇంటెన్షనల్. ఇది ఫ్రాడ్ కాదు. ఇంటెన్షనల్ అనేది వచ్చేసండి, అది 240లోనే అయిపోయింది, 250కి వచ్చేసాము. అది వెదర్ దట్స్ నాన్ కంప్లైన్స్ ఈజ్ ఆ నాన్ కంప్లైన్స్, వెదర్ ఇట్స్ ఇంటెన్షనల్ ఆర్ అన్ఇంటెన్షనల్. ఓకే, ఫస్ట్ మనం చూద్దాం. The auditor need to have a general understanding of headingలో ఏమున్నది అది అంతా, legal and regulatory framework that was applicable and how entity is complying with that framework, whether they have appointed a CS కానీ అపాయింట్ చేశారా, అండ్ ఆ సిఎస్కి ఒక క్యాలెండర్ ఉందా, సో దట్ ఈ ఫార్మ్స్ ఇవన్నీ వీళ్ళు ఫైల్ చేయాలి విత్ ఇన్ దట్ డ్యూ డేట్, ఇవన్నీ ఉన్నాయా లేదా, ఒక సిస్టమ్ ఉందా లేదా అని చూడాలి. అండ్ obtain sufficient appropriate evidence with regards to compliance. that is what is our objective కూడా. ఓకే, ఇవి జనరల్ నాలెడ్జ్ అనమాట. వీ నీడ్ టు హ్యావ్ ఎ జనరల్ అండర్స్టాండింగ్ విత్ రిగార్డ్స్ టు దట్. అండ్ ఆడిట్ ఎవిడెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఆడిట్ ప్రొసీజర్స్ని చేయాలన్నమాట. ఆడిట్ ప్రొసీజర్స్ ఎప్పుడు వెన్ నాన్ కంప్లైన్స్ ఈజ్ ఐడెంటిఫైడ్ ఆర్ సస్పెక్టెడ్. ఇప్పుడు ఒక నాన్ కంప్లైన్స్ని ఐడెంటిఫై చేశారు అనుకోండి, ఇప్పుడు ఆడిట్ ప్రొసీజర్స్ ఎలా ఉండాలి, అవి చేంజ్ అవ్వాలి కదా, ఎలాగా, అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ నేచర్ ఆఫ్ ద యాక్ట్. ఇప్పుడు మరి చూసినట్టయితే ఒక ట్యాప్ లీక్ అవుతుంది. ట్యాప్ లీక్ అవ్వటం వల్ల ఫ్లోర్ మీద వాటర్ ఉంది. ఈ ఫ్లోర్ మీద మనకు కనిపించే వాటరే నాన్ కంప్లైన్స్. ఈ నాన్ కంప్లైన్స్ని చూసి ఇప్పుడు మనం వాటర్ ఎక్కడ వస్తుంది అని చెప్పి దీన్ని మాప్ చేసి ఇప్పుడు మీరు కంప్లై చేయండి అని అంటామా, లేకపోతే దీన్ని రూట్ కాజ్ అయిన ట్యాప్ లీక్ దగ్గరికి వెళ్ళి అది అసలు ఎందుకు నాన్ కంప్లైన్స్ అయింది అని చెక్ చేస్తామా? ట్యాప్ లీక్ దగ్గరికి వెళ్ళి నాన్ కంప్లైన్స్ అయిందనే చెక్ చేస్తాం కదా. ఇక్కడ కూడా సేమ్ అదే, వీ హ్యావ్ టు ఫైండ్ ద రూట్ కాజ్ అనమాట. యొక్క రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద యాక్ట్ అండ్ సర్కమ్స్టాన్సెస్ విచ్ ఇట్ హ్యాస్ అక్కర్డ్. ఏ సర్కమ్స్టాన్సెస్లో అది అక్కర్ అయింది అన్నది మనం చూడాలన్నమాట. అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ టు ఎవాల్యుయేట్ ద పాసిబుల్ ఎఫెక్ట్ ఆన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. మనకి నాన్ కంప్లైన్స్ తోటి గొడవ ఎందుకల్లా అంటే అది మెటీరియల్ అమౌంట్స్ అండ్ డిస్క్లోజర్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి, అందుకోసమే మనకి. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, వాట్ ఈస్ ఆ స్కోప్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఆ పాసిబుల్ ఎఫెక్ట్ ఆన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కోసం. అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఇంత పెద్ద నాన్ కంప్లైన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత విల్ జస్ట్ కమ్యూనికేట్ విత్ ద మేనేజ్మెంట్ and obtain a legal advice. ఎందుకు లీగల్ అడ్వైస్? బికాస్ దే హ్యావ్ నాన్ కంప్లైడ్ లాస్, లీగల్ రెగ్యులేషన్స్. అందుకే లీగల్ అడ్వైస్ తీసుకోవాలి. వెదర్ దే హ్యావ్ పెనాల్టీస్ ఉంటుందా, ఆ గోయింగ్ కన్సర్న్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఇట్లా లీగల్ అడ్వైస్ తీసుకోవాలి. అండ్ వీ నీడ్ టు టేక్ written representations from the management with regards to that they'll comply అలాగనమాట.
audit procedures మళ్ళీ చూద్దాము. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద సోర్స్ అండ్ ద నేచర్ ఆఫ్ దట్ యాక్ట్ ఆబ్వియస్లీ, అండ్ any further information how they are affecting the financial statements, discuss with the management, obtain legal evidence, and then have a reliability of the evaluate the reliability of the written representation, whether the intentional గా చేశారు unintentional గా చేశారు అని written representations యొక్క reliability క్వశ్చన్ చేయాలి. And how to prevent and detect non-compliance, monitoring legal requirements and ensuring that operating procedures are designed to meet them, appropriate systems of controls, code of conduct, ensuring employees are properly trained, engaging legal advisors to assist the monitoring legal requirements, maintaining a register of significant laws and regulations, internal audit function, audit committee, compliance function. ఇవన్నీ ఉంటే we could prevent and detect the non-compliance in an entity. ఇది మేనేజ్మెంట్ చూస్తుంది అనమాట. ఫస్ట్ చూద్దాము స్లోగా. మనకు ఒక ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్, ఆడిట్ కమిటీ, ఒక కంప్లైన్స్ ఫంక్షన్ ఉందనుకో. ఈ మూడు కలిసి మన ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసిన సిగ్నిఫికెంట్ లాస్ ఏవైతే ఎంటిటీ అప్లై అవుతుంది అవన్నీ కంప్లై చేయడానికి ఒక వీలుగా ఉంటుంది. ఇలాగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఆడిట్ కమిటీలో కానీ కంప్లైన్స్ ఫంక్షన్ కానీ ఇంటర్నల్ ఫంక్షన్లో మరి ఎవరు ఉంటారు? ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్ని మనం ఏం చేయాలి? వీ నీడ్ టు గివ్ దమ్ అ ప్రాపర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ and we need to have them properly trained. ROC compliances ఇట్లాగా ట్రైన్ చేయాలి అన్నమాట. And we need to have a proper systems of internal control, like ROC compliances ఒక టీమ్ చూసుకుంటారు, ఇంకా with regards to the tax filings ఇంకొక టీమ్ చూసుకుంటారు. ఇలాగా we have to segregate and divide అనమాట. అండ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇవన్నీ తెలిసిందే, ఇంటర్నల్ కంట్రోల్స్, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇవన్నీ విత్ రిగార్డ్స్ టు దట్. జస్ట్ ఇవన్నీ ఒక ఫంక్షన్స్ ఉంటే we could just prevent and detect the non-compliance అనమాట. అండ్ ఇండికేషన్ ఆఫ్ నాన్ కంప్లైన్స్. అసలు మామూలుగా మనకి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అసలు ఒక నాన్ కంప్లైన్స్ని ఐడెంటిఫై చేయటం ఎలాగా? మనకి ప్రొఫెషనల్ స్కెప్టిసిజంని ట్రిగ్గర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఏదైనా కైండ్ ఆఫ్ బ్రైబ్ కానీ ఉన్నప్పుడు కానీ, లేకపోతే అడ్వర్స్ మీడియా కామెంట్ ఉన్నప్పుడు కానీ విల్ ట్రిగ్గర్ అనమాట. ఏంటి ఒక అడ్వర్స్ మీడియా కామెంట్ వచ్చింది, లేకపోతే ఒక పేమెంట్ బ్రైబ్ కైండ్ ఆఫ్ థింగ్ వితౌట్ అ ప్రాపర్ ఎక్స్చేంజ్ కంట్రోల్ డాక్యుమెంటేషన్ వల్ల. ఒక ఎక్స్చేంజ్ కంట్రోల్ డాక్యుమెంటేషన్ అంటే ఏం లేదు, వీఆర్ గివింగ్ మనీ విన్ లియూ ఆఫ్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. ఇప్పుడు మనం ఒక వెండర్కి మనం మనీ ట్రాన్స్ఫర్ చేసామంటే మనకి గూడ్స్ వస్తున్నట్టు లెక్క. అలా కాకుండా ఒకరికి మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసాం అండ్ వీఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్, ప్రాపర్ ఎక్స్చేంజ్ లేదు. సో దట్ వాటిని బ్రైబ్స్ అని మనం ట్రీట్ చేయొచ్చు. సో ఇవన్నీ ఇండికేషన్ ఆఫ్ నాన్ కంప్లైన్స్ అనమాట. బ్రైబ్స్ అని రాదు, బట్ మనం ఇమీడియట్గా బ్రైబ్స్ అని ఇచ్చేసాం అనుకో, ఆ యొక్క గవర్నమెంట్ అఫీషియల్కి ఉన్న ఫ్రెండ్కి మనం ట్రాన్స్ఫర్ చేయండి, నేను అక్కడ నుండి తీసుకుంటాను. సో ఇవంతా వస్తుంది. అందుకనే ఐసీఓ వచ్చి వితౌట్ ఎ ప్రాపర్ ఎక్స్చేంజ్ కంట్రోల్ డాక్యుమెంటేషన్ అని అన్నారు, సో దట్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్ ఇంక్లూడ్ అయ్యేలాగా. సో అలా బ్రైబ్స్కి కానీ లేకపోతే అడ్వర్స్ మీడియా కామెంట్ ఉన్నప్పుడు ప్రొఫెషనల్ స్కెప్టిసిజం ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, బ్రైబ్స్ ఇచ్చారు, ఓకే, అసలు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీకు వచ్చి బ్రైబ్స్ ఎందుకు అడుగుతారు? మీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏదో రాంగ్ ఉన్నట్టే కదా. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏం రాంగ్ ఫైండ్ అవుట్ చేసి ఉంటారు? అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ కానీ, లేకపోతే ప్రైజెస్ సిగ్నిఫికెంట్గా అబవ్ కానీ సిగ్నిఫికెంట్ బిలో ద మార్కెట్ ప్రైజెస్ ఉన్నా, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నా కానీ జరుగుంటారు. ఇక్కడ అవే ఉన్నాయి చూడండి. ఇవి వచ్చి సోర్స్ అనమాట. మనకి ఫస్ట్ ట్రిగ్గర్ అయ్యే పాయింట్ పేమెంట్స్ వితౌట్ అ ప్రాపర్ కంట్రోల్ ఎక్స్చేంజ్ అండ్ అడ్వర్స్ మీడియా కామెంట్. సో వీటికి సోర్స్ ఏంటి? బ్రైబ్ ఎందుకు అడుగుతారు? ఊరికే అడగరు. పర్చేస్ ప్రైజెస్ అట్ సిగ్నిఫికెంట్ అబోవ్ ఆర్ బిలో ద మార్కెట్ ప్రైస్ ఆర్ అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ విత్ కంపెనీస్ దట్ వర్ మేడ్ ఇన్ ట్యాక్స్ హెవెన్స్. ఈ రెండు సోర్స్ అవ్వచ్చు. ఓకే, ఈ తర్వాత ఇవంతా జరిగిన తర్వాత అసలు ఈ బ్రైబరీ ఆఫీసర్కి మన దగ్గర ఇవి జరిగాయని ఎలా తెలుస్తుంది? అగైన్ వై ఎలా తెలుస్తుంది? ఏమన్నా ఒక నార్మల్ ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు తెలుస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్స్ బై రెగ్యులేటరీ ఆర్గనైజేషన్స్ జరిగినప్పుడు తెలుస్తుంది అనమాట. సో దీస్ వర్ ఆల్ ద ఇండికేషన్స్ ఆఫ్ ద నాన్ కంప్లైన్స్. ఇదంతా ఒక ఫ్లో అనమాట. సో దిస్ ఈస్ విత్ రిగార్డ్స్ టు SA 250. నౌ
ఓకే, ఇప్పుడు మనం ఎస్ఏ 299 చూద్దాం. 299 వచ్చి జాయింట్ ఆడిట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ మనం ఒక ఆడిటర్ యొక్క ఆబ్జెక్టివ్స్ చూద్దాము. ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్టాండర్డ్ 299 ఆర్ టు లే డౌన్ బ్రాడ్ ప్రిన్సిపల్ ఫర్ ద జాయింట్ ఆడిటర్స్ ఇన్ కండక్టింగ్ ఆఫ్ జాయింట్ ఆడిట్. ఈ 299 ఏం చేస్తుందంటే ఇట్ లేస్ డౌన్ ప్రిన్సిపల్ ఫర్ జాయింట్ ఆడిటర్స్ కోసం మటుకు, స్పెషల్గా జాయింట్ ఆడిటర్స్ కోసం. టు ప్రొవైడ్ జాయింట్ ఆడిటర్స్ అంటే ఏంటంటే మోర్ దాన్ టూ ఆడిట్ ఫర్మ్స్ కలిసి ఒక ఎంటిటీని ఆడిట్ చేయటం ఫర్ ఎ సేమ్ పీరియడ్ మాత్రమే. అండ్ టు ప్రొవైడ్ a uniform approach to the process of the joint audit, to identify the distinct areas of work and cover of their each audit, and to identify individual responsibility and joint responsibility. ఇదంతా బాగానే ఉంది. కెన్ వి అంటే ఇది కొంచెం మనకి అనువుగా ఏమైనా మార్చుకునే వీలుంటుందా అంటే మన గల్లీ క్రికెట్ది తీసుకుందాం. యూనిఫామ్ అప్రోచ్ అంటే ఏంటంటే ఇప్పుడు మన గల్లీ క్రికెట్లో వాల్కి తగిలితే 6, లేకపోతే వాల్కి క్రాస్ అయ్యి వెళ్ళిపోతే కనుక 4 అని ఎలా అయితే యూనిఫామ్గా ఇప్పుడు బ్యాటింగ్ టీము బౌలింగ్ టీమ్ అని ఏబీ టీమ్స్ అని అనుకుంటే రెండిట్లో ఏ టీము వాల్కి కొట్టినా అది 6 కిందకే వస్తుంది. అదొక యూనిఫామ్ అప్రోచ్ అనమాట. అండ్ డిస్టింక్ట్ ఏరియాస్ ఆఫ్ వర్క్, ఇప్పుడు మీ ఏబీ టీమ్ కాకుండా ఇంకొక సపరేట్ వచ్చారు సిడి టీమ్స్, వాళ్ళు ఇది వచ్చి మా ఏరియా మా గల్లీ, మీరు వచ్చి మీ గల్లీలో వాడుకోండి లేకపోతే పక్కనున్న ఏరియాలో వాడుకోండి, ఎట్లా డిస్టింక్ట్ చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా అదే ఏరియాస్, ఇది వచ్చి మేము ఆడిట్ చేస్తాము ఈ పర్టికులర్ ఏరియా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో, మీరు వచ్చి ఈ పర్టికులర్ ఏరియాది చేయండి. ఏరియా అంటే ఏదన్నా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఒక క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నా పంచుకోవచ్చు, లేకపోతే సబ్సిడరీస్ కానీ బ్రాంచెస్ ఏమన్నా సౌత్ రీజియన్ ఒకరు తీసుకోవచ్చు, నార్త్ రీజియన్ ఒకరు తీసుకోవచ్చు, ఇలా ఎలా అయినా డివైడ్ చేసుకోవచ్చు. అండ్ టు ఐడెంటిఫై ద ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ద జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది జాయింట్ ఆడిటర్స్. ఇది బాగా మన ఎగ్జాంపుల్లోకి ఇమ్మడాలంటే పక్కనే ఉన్న ఇంటికి వచ్చి బాల్ వేసి కొడితే వాళ్ళ ఇంటి అద్దం పగిలిపోయింది అనుకోండి, ఇప్పుడు ఈ కొట్టిన బ్యాట్స్మెన్ని లేకపోతే బౌలింగ్ వేసిన బౌలర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరే పారిపోతారా, లేకపోతే హోల్ టీం మొత్తం పారిపోతారు. ఎందుకంటే మీరు అందరు కలిసి ఆడిట్ చేయటం వల్ల, అదే అందరు కలిసి అక్కడ క్రికెట్ ఆడటం వల్లనే వచ్చిన కాన్సిక్వెన్స్ అది కదా. సో అలాగనమాట కొన్ని జాయింట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కొన్ని ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ థింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఆడిట్. ద స్టాండర్డ్ ఏంటంటే ఈ స్టాండర్డ్లో ఏముంటాయని ముందు చెప్పారు ప్రిన్సిపల్స్, ఆ తర్వాత ఈ స్టాండర్డ్ ఏమిస్తుంది మనకు ఒక యూనిఫామ్ అప్రోచ్ ఇస్తుంది, అండ్ ఐడెంటిఫై ద డిస్టింక్ట్ ఏరియాస్ అనేది చెప్తుంది, అండ్ ఐడెంటిఫై ద ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఐడెంటిఫై చేయమని చెప్తుంది అనమాట. అండ్ ఫస్ట్ ఇది చూద్దాం మనం. జాయింట్ ఆడిటర్స్ షుడ్ ఎస్టాబ్లిష్, వాళ్ళు జాయింట్గా ఏం ఎస్టాబ్లిష్ చేయాలి. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అన్నారు, ఓకే, జాయింట్ ఆడిటర్స్ ఉన్నప్పుడు జాయింట్గా ఏమి ఎస్టాబ్లిష్ చేయాలంటే స్ట్రాటజీ, ఆడిట్ ప్లాన్ ఎస్టాబ్లిష్ చేయాలి, అండ్ జాయింట్గా డివైడ్ చేయాలి. అంతేగాని నాకు రిపీటెడ్గా అయిపోతుంది కదా, అంటే ఒక ట్రేడ్ రిసీవబుల్స్ ఒకరు తీసేసుకున్నారు, లేకపోతే ఒక బ్రాంచ్ హైదరాబాద్లో కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఆ బ్రాంచెస్ని రిపిటేటివ్గా వెళ్ళి ఆడిట్ చేస్తే టైం అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అన్నీ వేస్ట్, కాబట్టి వాళ్ళు జాయింట్గా డివైడ్ చేసుకోవాలి. రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్, జాయింట్ ఆడిటర్ అయినంత మాత్రాన అన్లెస్ దెర్ ఈజ్ అ డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ ఆడిట్ రిపోర్ట్ ఒక్కటే ఉంటుంది. ఆడిట్ రిపోర్ట్ ఒక్కటే ఉంటే రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్ కూడా జాయింట్గా అసెస్ చేయాలి. చూడండి, ఫస్ట్ థింగ్ ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్. ఏదన్నా మనం ఆడిట్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తాము, ఒక సీక్వెన్స్లోకి వద్దామా. ఓకే, ఫస్ట్ థింగ్ ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్స్ అంటే ఏంటి? ఫస్ట్ ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్స్లో మనం వీ అండర్స్టాండ్ ద ఏంటి మనకి ఒక we understand the entity and its environment, and అది కమ్యూనికేట్ టు ద ప్రీవియస్ ఆడిటర్, ఇవన్నీ చేస్తుంటాం కదా. ఇవన్నీ ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్. ఇవన్నీ ఓకే ఫైన్ బాగుంది అనుకుంటే వాట్ డు వి సైన్ ది ఎంగేజ్మెంట్ లెటర్. అదే వి నీడ్ టు ఒబ్టైన్ ద కామన్ ఎంగేజ్మెంట్ లెటర్. ఇక్కడ అంతే, కన్సిడర్ ద రిజల్ట్స్ ఆఫ్ ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్. దట్స్ ఫస్ట్ స్టెప్ ఇన్ ఆడిట్. సెకండ్ స్టెప్ ఏంటి? ఎంగేజ్మెంట్ లెటర్ అనమాట. ఓకే, ఎంగేజ్మెంట్ లెటర్. ఆ తర్వాత ఏం చేస్తారు? ఆడిట్ స్ట్రాటజీని, ఆ తర్వాత ఆడిట్ స్ట్రాటజీ ఎస్టాబ్లిష్ చేస్తారు. దెన్ డీటెయిల్డ్ ఆడిట్ ప్లాన్ని
చేస్తారనమాట. సో ఆడిట్ స్ట్రాటజీ, ఆడిట్ ప్లాన్ అది ఓకే. ఆ తర్వాత ఆడిట్ ఏరియాస్, మనం తర్వాత ఏం చేయాలి, ప్లాన్ అది అంతా అయ్యాక వీ హ్యావ్ టు డూ ఆడిట్ ప్రొసీజర్స్ చేయాలి. ఆడిట్ ప్రొసీజర్స్ అన్ని ఏరియాస్లోకి చేయాలా అక్కర్లేదు, మన డివైడ్ అయిన ఏరియాలోకి చేస్తే సరిపోతుంది. ఓకే, డివైడ్ ఉన్న ఏరియాలోకి చేయాలి. అలా చేయాలంటే మనకి ఎవరు కావాలి, మన ఎంగేజ్మెంట్ టీమ్ కావాలి. సో ఆ టీమ్ ఎఫర్ట్స్ని ఎట్లా డైరెక్ట్ చేయాలి, ఆ తర్వాత ఏ రిసోర్సెస్ వాడాలి అన్నది దాని గురించి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఆడిట్ అనమాట. ఆ తర్వాత అంతా అయిపోయింది, ఆడిట్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేస్తున్నాము. ఇలా కలెక్ట్ చేసే టైంలో మన మేనేజ్మెంట్ రిటర్న్ రిప్రజెంటేషన్స్ కూడా కలెక్ట్ చేసుకోవాలి, అవి కూడా కామన్గా కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత అంటే ఏ పోర్షన్కి ఏ మేనేజ్మెంట్ రిటర్న్ రిప్రజెంటేషన్ కావాలి అది అంతా వాళ్ళు తీసుకుంటారు. అండ్ అట్ లాస్ట్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఆ రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్ కూడా జాయింట్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. దిస్ ఇస్ హౌ దీస్ ఆర్ ఆల్ ద ఏరియాస్ విచ్ జాయింట్ ఆడిటర్స్ షుడ్ జాయింట్లీ ఎస్టాబ్లిష్. ఓకే. And second thing, joint auditors shall be jointly and severally responsible for. వాళ్ళు జాయింట్గా దేనికి రెస్పాన్సిబుల్, డివైడ్ ఉన్న దానికి ఇండివిజువల్గా రెస్పాన్సిబుల్, అన్డివైడెడ్ ఉన్న ఆడిట్ వర్క్కి నార్మల్గా జాయింట్గా రెస్పాన్సిబుల్. ఆ తర్వాత డెసిషన్స్ టేకెన్ బై ఆల్ ఆడిటర్స్ వర్ రెస్పాన్సిబుల్ జాయింట్లీ, and matters which brought to the notice of joint auditors by any one of them, and examining the financial statements of the entity, complying to the requirements of relevant statutes, presentation and disclosures of financial statements, and audit report complies with the requirements of relevant statutes anamata. Audit work that was undivided, decisions that were taken by జాయింట్ ఆడిటర్స్, డెసిషన్స్ ఆల్ జాయింట్ ఆడిటర్స్ తీసుకునేవి వీటిలోంచి తీసుకుంటారు. అండ్ ద మ్యాటర్స్ ఆడిట్ జరుగుతున్నప్పుడు కూడా ఒకవేళ అది సిగ్నిఫికెంట్ మ్యాటర్ అయితే ఒక ఆడిటర్ ఇంకొక ఆడిటర్ జాయింట్ ఆడిటర్కి చెప్తూ ఉంటారు. ఆ మ్యాటర్స్లో తీసుకున్న డెసిషన్స్ ఆ మ్యాటర్స్లో జాయింట్లీ రెస్పాన్సిబుల్. అండ్ ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, సేమ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని మనం ఆడిట్ చేస్తున్నప్పుడు ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎగ్జామిన్ చేసేది కూడా జాయింట్లీ అండ్ సెవరల్లీ రెస్పాన్సిబుల్గా ఉంటారు. అండ్ ఆడిట్ రిపోర్ట్ కూడా సేమ్ ఇస్తాం కాబట్టి సేమ్ జాయింట్లీ అండ్ సెవరల్లీ రెస్పాన్సిబుల్. అండ్ ద జాయింట్ ఆడిటర్ ఈజ్ ఎంటైటిల్ టు అస్యూమ్ దట్. ఇప్పుడు జాయింట్ ఆడిటర్ ఉన్నారు, జాయింట్ ఆడిటర్ ఉంది ఎందుకు, టు ఆడిట్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, అంతేకాని పక్కన ఉన్న జాయింట్ ఆడిటర్ వర్క్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని ఆడిట్ని ఆడిట్ చేయటం కోసం కాదు. మనం ఏం అజ్యూమ్ చేసుకోవాలంటే ద అదర్ జాయింట్ ఆడిటర్స్ ఆర్ క్యారింగ్ అవుట్ దేర్ ఆడిట్ వర్క్ అండ్ ద వర్క్ హ్యాస్ బీన్ పర్ఫార్మ్డ్ యాజ్ పర్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. ఆడిట్ ఎట్లా అవ్వాలి, స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ప్రకారం అవ్వాలి. తను అలాగే చేస్తున్నారు, తను నాలాగే ఒక ఆడిటర్, నేను ఎలా అయితే యాజ్ పర్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ చేస్తున్నాను తను కూడా అలాగే చేస్తున్నారని ఐ హ్యావ్ టు అస్యూమ్. అంతే, ఎవరి పార్ట్ వాళ్ళు బాగా చేస్తున్నారు. వీళ్ళు ఒకరి వర్క్ ఒకరు ఆడిట్ చేసుకోవడం కోదుకు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎంటిటీని ఆడిట్ చేయాలి అంతే. ది అదర్ ఆడిటర్స్ have brought to the said joint auditors notice any departure from the applicable financial reporting framework. Financial reporting framework లో ఏమన్నా డిపార్చర్ ఆర్ డీవియేషన్ ఉంటే అదర్ జాయింట్ ఆడిటర్స్కి చెప్పారు అని ఉండాలి. ఎందుకంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ ఎ హోల్ ఉన్నప్పుడు అది జాయింట్ ఆడిటర్స్ జాయింట్ అండ్ సెవరల్లీ రెస్పాన్సిబుల్ కాబట్టి. అండ్ the financial statements or division branches that were audited by one of the auditors and the other auditors are entitled to proceed on basis of such financial statement. Divisions or branches ఏవైనా ఒక ఆడిటర్ చేశారంటే ఇంకా అది ఓకే బాగుంది అని వీటిని మర్జ్ చేసుకుంటూ సరిపోతుంది అనమాట. అండ్ మేము మళ్ళీ వెళ్ళి అదే బ్రాంచ్ని మళ్ళీ వెళ్ళి ఆడిట్ చేయక్కర్లేదు. ఒకవేళ డివైడ్ చేసుకోకపోతే వాళ్ళు ఏం చేయాలి, what they have to do ante they are jointly responsible to divide anamata. They are responsible for deciding whether to visit the allocated branches gani. If not assigned to the joint auditor, then they may agree to themselves to divide the work. First lo ikkada divide చేసుకోవాలి అని చెప్పాం కదా, ఆ డివైడ్ చేసుకోండి అనే ఇక్కడ కూడా చెప్తున్నారు అనమాట ఇన్ అండ్ మోర్ ఎలాబొరేటెడ్ వే. అండ్ మనం ఎలా అయితే ఆడిటర్ జాయింట్ ఆడిటర్ వచ్చి దే హ్యావ్ టు గివ్ ఓన్లీ వన్ ఆడిట్ రిపోర్ట్ అన్లెస్ దేర్ వాజ్ అన్ డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్. ఒక ఆడిట్ రిపోర్ట్ ఇస్తే సరిపోతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు, ద జాయింట్ ఆడిటర్స్ రిక్వైర్డ్ టు ఇష్యూ కామన్ ఆడిట్ రిపోర్ట్ అన్లెస్ దేర్ వాజ్ అన్ డిసగ్రిమెంట్ ఉంటే మెజారిటీ వాళ్ళు బౌండ్ అయిన వ్యూస్ ప్రకారమే ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలి అని ఏం లేదు. దే కెన్ మేక్
సపరేట్ ఆడిట్ రిపోర్ట్ అనమాట. ఒక 6 మెంబర్స్ ఆడిట్ రిపోర్ట్ అయ్యారు, ఒకరికి మాత్రమే కొంచెం ఆడిట్ రిపోర్ట్లో వేరియేషన్స్ కనిపించి అడ్వర్స్ ఇద్దాము అనుకున్నారు. అందరు అన్మోడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చారు. ఇప్పుడు 5 మెంబర్స్ అన్మోడిఫైడ్ ఇచ్చారు, నేను ఒక్కటి అడ్వర్స్ ఇస్తే బాగుంటుందా అనుకుంటే ఇవ్వచ్చు. దట్ వాజ్ అ ఛాన్స్ ఫర్ దట్, ఇవ్వచ్చు అని చెప్తున్నారు. బట్ ఇచ్చినప్పుడు వీ హ్యావ్ టు మేక్ రెఫరెన్స్ దట్ ఈ 5 కలిసి ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్లో మీ యొక్క సపరేట్ ఆడిట్ రిపోర్ట్ ఇంకొకటి కూడా ఉందని ఒక రెఫరెన్స్ ఇవ్వాలి. అండ్ మీరు ఇచ్చిన సపరేట్ ఆడిట్ రిపోర్ట్లో ఈ 5 మెంబర్స్ కలిపి ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ యొక్క రెఫరెన్స్ ఉండటం మస్ట్ అనమాట. అండ్ దట్స్ ఇట్ విత్ రిగార్డ్స్ టు ఎస్ఏ 299. దీంతో మనం 200 సిరీస్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం ఆడిట్ స్ట్రాటజీ, ఆడిట్ ప్లానింగ్ అండ్ ఆడిట్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుందాము. First, audit strategy. Audit strategy is mostly like a roadmap for the audit. All the important highlight points. దేని తర్వాత ఏం చేయాలి అన్న దాని గురించి ఉంటుంది. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చి ఆడిట్ స్ట్రాటజీని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆడిటర్ ఏం చేయాలి, రోడ్ మ్యాప్ ఫర్ ఆడిట్ని ప్రిపేర్ చేసినప్పుడు ఆడిటర్ ఏం చేయాలి అసలు. ఓకే, మనకి ఈ ఆడిట్ స్ట్రాటజీ ఎప్పుడు చేస్తారు అంటే, ఫస్ట్ మనం యాక్చువల్గా మనకి లైక్ ఆఫర్ రాగానే వాట్ వీ డూ ప్రిలిమినరీ యాక్టివిటీస్. ఆ తర్వాత ఇదంతా ఓకే అనుకుంటే వాట్ వీ డూ ఎంగేజ్మెంట్ లెటర్లో సైన్ చేస్తుంటాము. ఇప్పుడు మనం చేసేది ఆడిట్ స్ట్రాటజీ అనమాట. ఈ ఆడిట్ స్ట్రాటజీ ఇప్పుడు చేస్తూ ఉంటాము. ఆడిట్ స్ట్రాటజీని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దీని మీ వేటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, దీనికంటే ముందు జరిగిన ప్రొసీజర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆడిట్ స్ట్రాటజీ మీద ఉంటుంది. ఏమేంటివి అవి అంటే ప్రిలిమినరీ యాక్టివిటీస్, ఎంగేజ్మెంట్ లెటర్. ఓకే, ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఏమంటున్నారు, auditor shall consider the results of preliminary engagement activities. ఆల్రెడీ ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ అయినాయి కాబట్టి వాటి ఇన్ఫ్లుయెన్స్, వాటి యొక్క రిజల్ట్స్ ఈ ఆడిట్ స్ట్రాటజీ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. ఓకే, మరి ఎంగేజ్మెంట్ లెటర్ ఎలా చూపిస్తుంది, అసలు ఎంగేజ్మెంట్ లెటర్లో ఏముంటాయి? ఎంగేజ్మెంట్ లెటర్ కంటైన్స్ ద స్కోప్, ఎంగేజ్మెంట్ లెటర్ కంటైన్స్ ద రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్ ఉంటుంది, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్, ఆడిటర్ రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ ఉంటుంది కదా. సో మనం స్కోప్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చి వాటి యొక్క రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఉన్నవి వాటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వి మనం ఆడిట్ స్ట్రాటజీ అలా చేసుకుంటాము. సో ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఓకే, దీని తర్వాత ఈ ప్రిలిమినరీ యాక్టివిటీస్ కన్నా ముందు ఇంకొకటి జరుగుంటుంది. ఇది ఎలాగా అంటే లైక్ ఆడిటర్కి ఇది ఫస్ట్ ఇనిషియల్ ఎంగేజ్మెంట్ అయినా, ఒకవేళ ఇనిషియల్ ఎంగేజ్మెంట్ ఏంటి అంటే ఇట్స్ నాట్ ఆడిటర్స్ ఫస్ట్ ఆడిట్ ఆర్ కంపెనీస్ ఫస్ట్ ఆడిట్. ఆడిటర్ అండ్ కంపెనీ ఇద్దరు కాంబినేషన్లో జరిగింది ఫస్ట్ ఆడిట్ అయితే దాన్ని మనం ఇనిషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్ అంటాం. ఇది ఆడిట్ ఇనిషియల్ ఎంగేజ్మెంట్ అయినా కాకపోయినా ఆడిటర్కి కొంచెం ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటుంది, లైక్ ప్రీవియస్ ఆడిట్స్ చేసిన నాలెడ్జ్ అదంతా ఉంటుంది. ఆ నాలెడ్జ్ గెయిన్ చేసింది కూడా యూజ్ అవుతుంది, వెదర్ దట్ వాజ్ రిలవెంట్ ఆర్ నాట్. అండ్ ఆడిట్ చేసేటప్పుడు మనం ఎవరితో ఆడిట్ చేస్తాము, పీపుల్తో ఆడిట్ చేస్తాము, రిసోర్సెస్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ అన్ ఆడిట్ ఏంటి అంటే హ్యూమన్ రిసోర్సెస్, ఆడిట్ ఫర్మ్ది. అండ్ ద నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ ద పీపుల్ దట్ వర్ దేర్. ఇక్కడ వేగ్గా రిసోర్సెస్ అని ఇచ్చారు సో దట్ ఇట్ వుడ్ ఫిట్ ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్. బట్ మోస్ట్ అప్రాక్సిమేట్లీ అది వచ్చి ఒక 80 to 90% అది హ్యూమన్ రిసోర్సెస్ కిందకే వస్తుంది అనమాట. నేచర్, టైమింగ్, ఎక్స్టెంట్ అంటున్నారు. ఏంటి అంటే నేచర్ ఏంటి అంటే ఫర్ ద ఇఫ్ ఇట్స్ అ సిగ్నిఫికెంట్ మ్యాటర్, లైక్ మనం సీనియర్ ఎంప్లాయీస్ని తీసుకుంటాం. హ్యూమన్ రిసోర్స్లో నేచర్ గురించి చెప్పాలంటే వెదర్ దే వర్ ఆర్టికల్ అసిస్టెంట్స్ ఆర్ వెదర్ దే వర్ ఎనీ కైండ్ ఆఫ్ సీనియర్ ఎంప్లాయీస్ ఆర్ సీనియర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఆడిటర్ ఎక్స్పర్ట్స్, వీళ్ళ ఒక ఎక్స్పర్టైజ్ గురించి. టైమింగ్ వెన్ దే విల్ బి గెట్ డిప్లాయిడ్. ఎక్స్టెంట్ అంటే ఇన్ విచ్ మ్యాటర్స్ దే విల్ బి డిప్లాయిడ్. అంటే లైక్ ఆర్టికల్ అసిస్టెంట్ విల్ గెట్ లోవర్ రిస్క్ ఏరియాస్, ఒక ఆడిటర్ ఎక్స్పర్ట్ అయితే he'll be given that specific matter. And if at all he is a senior management, వాళ్ళకి కొంచెం హై రిస్క్ ఆర్ఎంఎం ఎక్కువ ఉన్న ఏరియాస్ని ఎలకేట్ చేస్తారు. ఇలాగనమాట ఇవన్నీ ఎలకేషన్, ఇవంతా ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఆడిటర్ విల్ కన్సిడర్ దట్. ఓకే, ఇంత కష్టపడి ఆడిట్ స్ట్రాటజీని ఎస్టాబ్లిష్ చేస్తే మనకు ఆడిటర్కి వచ్చిన బెనిఫిట్ ఏంటంటే, ఆడిటర్కి ఏమొస్తుంది అంటే he will determine in such matters what he will determine అంటే he'll get a
he'll get to know, ఓకే నేను ఇప్పుడు ఇది చేయాలి, ఇప్పుడు ఇక్కడ వీళ్ళని పెట్టాలి, ఇక్కడ వాళ్ళని పెట్టాలి, ఇలాగ తెలుస్తుంది అనమాట. ఏమేం విషయం ఆడిటర్కి చెప్తుంది మన ఆడిట్ స్ట్రాటజీ ఒకవేళ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేస్తే అంటే, ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఏమనుకున్నాం ఆడిట్ చేసేటప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్ ఇస్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ వీ హ్యావ్ సెడ్ వాట్ ఇస్ నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్. వాటి గురించి ఇక్కడ చూద్దాము. నేచర్ చూడండి, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని హై రిస్క్ ఏరియాస్లో పెట్టటము, దస్ నేచర్ ఆఫ్ ద రిసోర్స్ దాన్ని డిటర్మైన్ చేస్తుంది. అండ్ టైమింగ్ గురించి చెప్తే వెన్ దీస్ రిసోర్సెస్ హ్యావ్ టు బి డిప్లాయిడ్ దాని గురించి చెప్తుంది. ఎక్స్టెంట్ టు వాట్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్, వెదర్ దట్ వుడ్ బి 2 ఆర్టికల్ అసిస్టెంట్ అండ్ 1 సీనియర్ పర్సనల్ ఆర్ ఎక్స్పర్ట్ వాళ్ళు అలాగా, లేకపోతే ఆల్ ద 4 members షుడ్ బి లైక్ సీనియర్ మేనేజ్మెంట్ ఇన్ ద సెన్స్ లైక్ ఆడిట్ ఎంగేజ్మెంట్ టీంలో సీనియర్స్ అనమాట. ఓకే, సీనియర్ మేనేజ్మెంట్ అంటే కంపెనీ గురించి కాదు, మనం వీఆర్ టాకింగ్ విత్ రెస్పెక్ట్ టు ది ఎంగేజ్మెంట్ టీమ్. వాళ్ళ ఎలాగా వాట్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ హ్యాస్ టు బి అలొకేటెడ్ ఫర్ దట్ స్పెసిఫిక్ ఆడిట్ ఏరియాస్, ఇది నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ రిసోర్సెస్. అండ్ వాళ్ళని డిప్లాయ్ చేస్తే సరిపోదు, యాజ్ అన్ ఎంగేజ్మెంట్ partner, what he has to do, he has to manage them, he has to direct them and he has to supervise them. Manage ante like what do they do, like oka particular divide chess management is like manaki telusne untundi kada, like oka టీమ్ని 4 partsగా 3 partsగా డివైడ్ చేశారు అండ్ ఈ 4 members లైక్ ఆన్ ది అదర్ డే దీస్ 2 విల్ బి గెట్ షిఫ్టెడ్ అండ్ దిస్ 1 person విల్ బి షిఫ్టెడ్ అండ్ వీళ్ళ ముగ్గురికి వచ్చి ఇంకొక సపరేట్ ఏరియాని అలొకేట్ చేయటం, ఇలాగ ఇది అంతా కలిపి మేనేజ్మెంట్ అంటారు. అండ్ హౌ యూ గెట్ డైరెక్ట్ ఎలా చేస్తారంటే ఆడిట్ ప్రోగ్రామ్స్ యూజ్ చేసి డైరెక్ట్ చేస్తారు. ఆడిట్ ప్రోగ్రామ్ యూజువల్లీ అది ఒక ఇన్స్ట్రక్షన్స్ లాగా ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాలి అంటే, యా దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ శాంపుల్ ఫార్మాట్ ఆఫ్ అన్ ఆడిట్ ప్రోగ్రామ్. ఈ ఆడిట్ ప్రోగ్రాంలో ఎలా అంటే ఒక పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ మ్యాటర్ గురించి తీసుకుంటే దానికి సంబంధించిన క్వైరీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. విత్ రెస్పెక్ట్ టు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయితే వెదర్ ద పేమెంట్స్ వర్ రిలవెంట్ ఆర్ వెదర్ దట్ కుడ్ బి ఎ బ్రైబ్ ఆర్ వెదర్ దే ఇస్ హ్యావింగ్ అ సపోర్టెడ్ డాక్యుమెంట్, ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ క్యాష్, ఇలా క్యాష్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన అన్ని మెటీరియల్స్, ఆల్ ద రిలవెంట్ మ్యాటర్స్ వుడ్ బి దేర్. ఓకే, ఇలాగా ఆడిట్ పార్ట్నర్, ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. సూపర్వైజ్ మనకి తెలిసిందే, లైక్ దే విల్ జస్ట్ అబ్జర్వ్ హౌ దే వర్ పర్ఫార్మింగ్ దేర్ వర్క్. ఓకే, అండ్ విత్ రిగార్డ్స్ టు ది ఆడిట్ ప్లాన్, ఓకే ఆడిట్ ప్లాన్లో ఏమేమి ఉంటాయి? ఆడిట్ ప్లాన్ అంటే చూడండి, ఇట్స్ లైక్ ఆడిట్లో మనం ఏం చేస్తుంటాము, ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తుంటాము. ఆడిట్ ప్రొసీజర్స్ ఎలాగా ఉంటుంది, లైక్ రిస్క్ అసెస్మెంట్, ప్లాన్డ్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ అండ్ planned further audit procedures at assertion level where the risk of material misstatement was high. అప్పుడు మనం ఏమనుకున్నాము, నాట్ ఆడిట్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఫినాన్షియల్ స్టేట్మెంట్లో లెవెల్లో కాకుండా సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ యూస్ చేసి అట్ ఆ పర్టిక్యులర్ స్పెసిఫిక్, సబ్స్టాంటివ్ అంటే స్పెసిఫిక్ అని అనుకున్నాం. ఎస్, ఆ స్పెసిఫిక్ ఆ పర్టికులర్ అసర్షన్ లెవెల్కి సంబంధించిన ఆడిట్ ప్రొసీజర్స్ అన్నీ పెట్టి ఉంటాయి. అండ్ ఫర్ అదర్ ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్ అనమాట, లైక్ అనలిటికల్ ప్రొసీజర్స్ అండ్ ఆల్, ఇవన్నీ ఆడిట్ ప్లాన్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే, అండ్ నాలెడ్జ్, హౌ టు obtain నాలెడ్జ్ విత్ రిగార్డ్స్ టు ద క్లయింట్స్ బిజినెస్, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంది. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ అండ్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ విల్ మూవ్ టు నెక్స్ట్ టాపిక్ హియర్. ఇట్ ఈస్ ఆడిట్ ప్లానింగ్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అంటున్నారు. ఓకే, ఆడిట్ ప్లాన్లో ఏముంటుంది అనుకున్నాము, ఆడిట్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఏమేమి ఆడిట్ ప్రొసీజర్స్ ఉంటాయి? ప్లాన్డ్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్, ప్లాన్ ఫర్దర్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ అండ్ అదర్ ఆడిట్ ప్రొసీజర్స్ కదా. ఓకే, ఈ ఆడిట్ ప్రొసీజర్స్ త్రూ అవుట్ ది ఆడిట్ జరుగుతున్నప్పుడు ఆడిట్ ప్లాన్ కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెసే కదా, అంతే కదా. లోపల ఉన్న కాంటెంట్ని బట్టి బయట ఉన్న ఆ ఆడిట్ ప్లాన్ క్యారెక్టరిస్టిక్స్ డిసైడ్ అయ్యి ఉంటాయి. సో అలాగే ప్లానింగ్ ఇస్ నాట్ అ డిస్క్రీట్ ఫేజ్ ఆఫ్ అన్ ఆడిట్. వై ఇట్స్ నాట్ అ డిస్క్రీట్ ఫేజ్? బికాస్ వెన్ యూ కెనాట్ ప్లాన్ ఎనీథింగ్ వెన్ యూ ఆర్ నాట్ నోయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్. మీరు ఏ ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తున్నారని మీకే తెలియకపోతే హౌ డు యూ డూ ఆడిట్?
అందుకే ఇట్స్ నాట్ ఏ డిస్క్రీట్ ఫేజ్ బట్ రాదర్ ఏ కంటిన్యూవల్ అండ్ ఇటరేటివ్ ప్రాసెస్. కంటిన్యూవల్ ఆల్రెడీ కంటిన్యూవల్ అని ఎందుకు యూజ్ చేశారు నేను మీకు జస్టిఫై చేశాను, బికాస్ వీ డూ ఆడిట్ ప్రొసీజర్స్ త్రూ అవుట్ ది ఆడిట్. అండ్ ఇటరేటివ్ ప్రాసెస్ అని ఎందుకు యూజ్ చేశారు ఇక్కడ అంటే, ఫస్ట్ థింగ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఎందుకు చేస్తాము, సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని ఒబ్టైన్ చేయడం కోసం. ఇప్పుడు ఆడిట్ ప్లాన్లో ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్, ప్లాన్డ్ సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్, ప్లాన్డ్ అనలిటికల్ ప్రొసీజర్స్ ఇవన్నీ ప్లాన్డ్ ఉన్నాయి. బట్ వీఆర్ నాట్ గెట్టింగ్ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ విత్ అవర్ ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్. అప్పుడు మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు రిపీట్ ద ప్రాసెస్, వీ హ్యావ్ టు రిపీట్ ఇన్ అండ్ మోడిఫై చేసి రిపీట్ చేయాలి సేమ్ అదే ఆడిట్ ప్రాసెస్ని, రిపిటీషన్స్ని అండ్ ట్రయింగ్ అగైన్ అండ్ అగైన్, దాన్ని ఇటరేటివ్ అంటారు. అందుకోసమే కంటిన్యూవల్ అండ్ ఇటరేటివ్ ప్రాసెస్ అన్నారు. ఓకే, దట్స్ ఫైన్. అండ్ ఇక్కడ ఏమో చెప్తున్నారంటే, ఆఫెన్ బిగిన్ షార్ట్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రీవియస్ ఆడిట్ అండ్ కంటిన్యూస్ అంటిల్ ద కంప్లీషన్ ఆఫ్ కరెంట్ ఆడిట్ ఎంగేజ్మెంట్. అంతే కదా, ఇట్స్ బిగిన్ షార్ట్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రీవియస్ ఆడిట్ అయిన తర్వాత మనకి ఏమీ ఆడిట్ ప్రొసీజర్స్ చేయము. ఓకే, అండ్ ఇట్ కంటిన్యూస్ టిల్ కంప్లీషన్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్. కంప్లీషన్ అయ్యేదాకా ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తాము. బట్ ఇక్కడ వీళ్ళు ఎందుకు లైక్ స్టార్ట్ టు ఎండ్ ఆఫ్ అన్ ఆడిట్ ఎంగేజ్మెంట్ అని యూజ్ చేయకుండా షార్ట్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రీవియస్ ఆడిట్ అని అన్నారు అంటే, ఎందుకంటే షార్ట్లీ ఆఫ్టర్లో మనకి ఒక చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాపే ప్రిలిమినరీ యాక్టివిటీస్. ఆ ప్రిలిమినరీ యాక్టివిటీస్ ఉండటం వల్ల షార్ట్లీ ఈ ప్రిలిమినరీ యాక్టివిటీస్ చేస్తాం. ఎందుకు చేస్తాం, వెదర్ టు యాక్సెప్ట్ చేయడానికి, కంటిన్యూ చేయడానికి ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ అనమాట. సో ఈ ప్రిలిమినరీ యాక్టివిటీస్ కంపల్సరీగా చేయాలి కాబట్టి ప్రిలిమినరీ యాక్టివిటీ డు నాట్ ఫాల్ అండర్ ది ఆడిట్ ప్రొసీజర్స్ కాబట్టి షార్ట్లీ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ప్రీవియస్ ఆడిట్ అన్నారు. అండ్ దట్స్ ఇట్. అండ్ ఇంతకు మించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏమీ లేదు. As far as I analyzed, these were the reasons for the words that ICA using. Okay, ICA is really intelligent. Okay, includes consideration of timing of certain activities and audit procedures that need to be completed prior to the performance of further audit procedures. Auditor may need to modify the overall audit strategy and audit plan. This may be the case when information comes to the auditor attention that differs significantly from the information available and the auditor planned the audit procedures. ఇది ఇందాక మనం చెప్పుకుందాం, మనం అనుకున్న planned audit procedures లో he is not getting the information that was he wanted. అప్పుడు ఏం చేయాలి, he need to modify the overall audit strategy and audit plan. Okay, and these were the things with regards to audit planning, which is a continuous process anamata. అండ్ ఇక్కడ డాక్యుమెంటేషన్ గురించి చెప్పాలంటే, ఇక్కడనే కాదు ఎక్కడన్నా డాక్యుమెంటేషన్ గురించి వస్తే దట్ ఈస్ ద సింప్లెస్ట్ ఆన్సర్, దట్ ఈస్ ద సింప్లెస్ట్ క్వశ్చన్ దట్ అండ్ యూ కుడ్ గెట్ ఇన్ అన్ ఎగ్జామ్ అనమాట. ఎందుకంటే ఆడిట్ డాక్యుమెంటేషన్ లైక్ డాక్యుమెంటేషన్ అంటే వాట్ డూ యూ డాక్యుమెంట్, మీరు ఏం చేస్తారో అదే డాక్యుమెంట్ చేస్తారు. ఈ చాప్టర్లో మనం ఏం చేస్తున్నాము, వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఆడిట్ స్ట్రాటజీ, వీ హ్యావ్ డన్ ఆడిట్ ప్లానింగ్ అండ్ ఏమన్నా మోడిఫికేషన్స్ ఉంటే వీఆర్ డూయింగ్ దట్ because it's a continuous process and iterative process. Okay, అదే డాక్యుమెంటేషన్ ఇక్కడ ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ, ఆడిట్ ప్లాన్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ చేంజెస్ దట్ వర్ మేడ్. ఓకే, సిగ్నిఫికెంట్ చేంజెస్కి నార్మల్ చేంజెస్కి డిఫరెన్స్ చెప్పాలి అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇందాకలో మనం అనుకున్నట్టు ఒక 4 మెంబర్స్ని ఒక పర్టికులర్ మ్యాటర్లో పెట్టాము అండ్ ఇక్కడ వచ్చి ఒక 2 మెంబర్స్ ఉన్నారు అనమాట. యూసీ ఈ 2 మెంబర్స్లో ఒక రోజు ఒకరు రాలేదు, దట్ పర్టికులర్ డే ఒకరు రాలేదు. రాకపోతే ఏముంది, వాట్ ఆడిట్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ విల్ డూ, వాట్ హీ డిడ్, హీ హ్యాస్ టు సూపర్వైజ్ ద థింగ్ అండ్ మేనేజ్ కదా. అప్పుడు ఏం చేశారు, ఈ 4 మెంబర్స్ ఉన్న టీంలో తీసుకువెళ్ళి ఇక్కడ ఒకళ్ళే ఉన్న టీంకి వెళ్ళి పెట్టారనమాట ఈ పర్టికులర్ మ్యాటర్ కోసం. అప్పుడు ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నారు. దట్ వాజ్ అన్ ఇమీడియట్ చేంజ్, దట్ వాజ్ అ సడన్ చేంజ్. ఇది సడన్ చేంజే, బట్ ఈజ్ దట్ ఎ సిగ్నిఫికెంట్ చేంజ్? ఈ ఆర్టికల్ అసిస్టెంట్ కాకపోతే ఇంకొక ఆర్టికల్ అసిస్టెంట్ ఎవరైనా ఆడిట్ ప్రొసీజర్ని అలాగే చేయాలి. సో దీన్ని మనం డాక్యుమెంట్ ఏం చేయక్కర్లేదు. బట్ ఇది మనకి అకౌంటబుల్ ఎప్పుడు అవుతుంది అంటే, మన ఆడిట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆడిట్ ప్రోగ్రాంలో సైన్ చేస్తారు కదా ఎట్ లాస్ట్. వెయిట్ అ సెకండ్,
మనకి అకౌంటబిలిటీ అనే పోర్షన్ ఒకటి కావాలి కదా. అకౌంటబిలిటీ పోర్షన్లో లాస్ట్లో సైన్ చేస్తారనమాట. లైక్ యు సీ లైక్ 3 members ఉన్నారు ఈ ఆడిట్ ప్రోగ్రామ్ కోసము. ఆ 3 members సైన్ చేస్తారు. సో దట్ విల్ నో టు హూమ్ వీ హ్యావ్ టు ఆస్క్, హూ ఆర్ అకౌంటబుల్. మనకి ఇక్కడ డాక్యుమెంట్ అవుతుంటుంది, ఇక్కడ సపరేట్గా చేయక్కర్లేదన్నమాట. ఓకే, సపరేట్ ఆడిట్ డాక్యుమెంటేషన్లో పోర్షన్ ఏం కాదు, సిగ్నిఫికెంట్ మ్యాటర్ కాదు కాబట్టి. ఓకే, నవ్ ఇప్పుడు ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ఆడిట్ స్ట్రాటజీ అండ్ ఆడిట్ ప్లాన్. ఇది మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మనం చెప్పుకునే ఉన్నాం. ఇప్పుడు ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్లో మనం మోస్ట్లీ చూసింది ఏంటి అంటే యాక్చువల్గా ఆడిట్ రిపోర్ట్ ఇవ్వటము, ఇంటర్నల్ కంట్రోల్ వీక్నెస్ని చెక్ చేయటము, ఇదంతా కదా. ఇప్పుడు ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీని ఎస్టాబ్లిష్ చేయటము, డీటెయిల్డ్ ఆడిట్ ప్లాన్ని ఎస్టాబ్లిష్ చేయడము ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు చూడండి, ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఆడిట్ ఫర్మ్ రెస్పాన్సిబిలిటీయా, ఎంగేజ్మెంట్కి వచ్చిన పార్ట్నర్ రెస్పాన్సిబిలిటీయా, ఎంగేజ్మెంట్ టీమ్ మొత్తం రెస్పాన్సిబిలిటీయా? అది ఎవరి రెస్పాన్సిబిలిటీ అంటే ఎంగేజ్మెంట్ పార్ట్నర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఎంగేజ్మెంట్ పార్ట్నర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. బట్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఒక్కళ్ళే హోల్ ఆడిట్ స్ట్రాటజీని, హోల్ ఆడిట్ ప్లాన్ని he cannot prepare కదా. అప్పుడు ఏం చేస్తారు? he takes help of his audit engagement team members. Auditor shall involve the key audit engagement members in developing the overall audit strategy and audit plan and allocate those areas with respect to the capabilities and experience of those team members. Okay, సరే, మన ఆడిట్ ఫర్మ్ సమ్ థర్డ్ పార్టీ, వీఆర్ సమ్ థర్డ్ పార్టీ అండ్ వీ డోంట్ నో ద హౌ, వాళ్ళ యొక్క ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ గురించి తెలీదు, ఆడిట్ ఎలా చేయాలో తెలీదు. అప్పుడు ఏం చేస్తాము? వి టేక్ హెల్ప్ ఆఫ్ ద క్లయింట్ స్టాఫ్, కంపెనీ స్టాఫ్ యొక్క హెల్ప్ కూడా తీసుకుంటాము. ఓకే, కంపెనీ స్టాఫ్ యొక్క హెల్ప్ తీసేసుకుంటే మన ఆడిట్ ప్రొసీజర్స్ ఏ రోజు ఏంటి అని అంతా తెలిసిపోతుంది కదా. అప్పుడు దానిని ఓవర్కమ్ చేయడం కోసం, ఆ యొక్క చిన్న థ్రెట్ని ఓవర్కమ్ చేయడం కోసం మనం సర్ప్రైజ్ చెక్స్ని కూడా కొన్ని పెట్టుకోవాలి. డేట్స్ చెప్పకూడదు అలాగా అనమాట. కొన్ని సర్ప్రైజ్ క్యాష్ వెరిఫికేషన్, సర్ప్రైజ్ స్టాక్ వెరిఫికేషన్ దానికోసం. And you have to recognize the fact that our discussion of audit engagement plan that will make highly ineffective. This is the reason, yeah, తెలిసిపోతుంది. బికాజ్ మనకి సర్ప్రైజ్ చెక్స్ ఏమీ లేకపోతే ఇట్ బికమ్స్ వెరీ ఇన్ఎఫెక్టివ్. దట్ వాట్ ఇండిపెండెన్స్ అనేది కొంచెం దెబ్బతింటుంది. కాబట్టి దే నీడ్ టు హ్యావ్ సర్ప్రైజ్ చెక్స్. ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దట్, ఒక లాజిక్ అనమాట. as engagement partner cannot do, he involves engagement team members. ఈ టీమ్ మెంబర్స్ అనే వీళ్ళందరూ ఒక థర్డ్ పార్టీ కాబట్టి, ఇండిపెండెంట్ పార్టీ, వాళ్ళ యొక్క ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్ తెలియదు కాబట్టి క్లయింట్స్ యొక్క స్టాఫ్ని కూడా తీసుకున్నారు. ఓకే, ఇట్లా స్టాఫ్ని ఇన్వాల్వ్ చేయటం వల్ల మనకు వచ్చే థ్రెట్ ఏంటి అంటే ఆడిట్ బికమ్స్ ఇన్ఎఫెక్టివ్. ఈ ఇండిపెండెన్స్ అనేది పోతుంది కాబట్టి వీ నీడ్ టు హ్యావ్ సమ్ సర్ప్రైజ్ చెక్స్, అంతే. This is what you have to write with regards to the auditor responsibility, which is his in preparing the audit strategy and audit plan. Okay, audit strategy అయిపోయింది, audit plan అయిపోయింది. ఇప్పుడు ఏంటి? audit program. This is the real audit procedures where the ఆర్టికల్ అసిస్టెంట్ కానీ లేకపోతే ఆ ఎంగేజ్మెంట్ టీమ్ మెంబర్స్ కానీ దే గెట్ ఇంటూ ఇంటరాక్షన్ విత్ ద క్లయింట్ అనమాట. సో ఆడిట్ ప్రోగ్రామ్ గురించి మనం చెప్పినట్టయితే మనం చెప్పాము, ఆడిట్ ప్రోగ్రామ్ ఒక జస్ట్ ఒక క్వశ్చనర్ లాగా ఉంటుంది. ఒక పర్టికులర్ మ్యాటర్ గురించి వేరియస్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి అన్నీ ప్రీడిఫైన్డ్గా చేసేసి ఉంటారు. ఓకే, యా. సో ఆడిట్ ప్రోగ్రామ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు వాట్ ఆల్ ద థింగ్స్ హీ హ్యాడ్ టు కీప్ ఇన్ మైండ్. ఫస్ట్ థింగ్, ఆడిట్ ప్రొసీజర్స్ ఎలా ఉండాలి? ఆడిట్ ప్రొసీజర్స్ హ్యావ్ టు బి విత్ ఇన్ ద స్కోప్. మనం స్టార్టింగ్లో అనుకున్నట్టే ఆడిట్ ప్రొసీజర్స్, ఆడిట్ మొత్తం విత్ ఇన్ ద స్కోప్ విత్ ఇన్ ద స్కోప్ ఉండాలి. ఓకే, ఆడిట్ ప్రోగ్రామ్ ఎలా ఉండాలి? వెదర్ ఇట్ హ్యాస్ టు బి ఓరల్ అయితే డిఫికల్ట్, ఎందుకంటే మనం 20 ఇస్తే అది తీరా 5 దాకా వెళ్ళిపోద్ది. అందుకోసం వీ నీడ్ టు హ్యావ్ అ రిటన్ ఆడిట్ ప్రోగ్రామ్ and determine the evidence that was reasonably available and identify the best evidence for deriving the necessary satisfaction. Okay, written program undali and అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ కానీ ఆడిట్ ప్రోగ్రామ్ ఎలా ఉండాలంటే we need to get the best evidence. Best is sufficient and appropriate audit evidence. Best అనేది ఎలా డిఫైన్ అవుతుంది? ఇట్స్ బై ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ వల్ల.
and apply only those steps and procedures that are useful in accomplishing the verification purpose in specific situation. ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసుకున్న క్యాష్ ట్రాన్సాక్షన్లో బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఎవరు చేశారా అని అడిగితే ఏమన్నా రిలవెంట్గా ఉంటుందా? ఉండదు కదా. సో వెరిఫికేషన్ ఆఫ్ క్యాష్ అనేది రిలవెంట్. సో ఓన్లీ రిలవెంట్ క్వశ్చన్స్ ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీ నీడ్ టు ఇంక్లూడ్ క్వశ్చన్స్ దట్ గివ్ బెస్ట్ ఎవిడెన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది పాజిటివ్ కైండ్ ఆఫ్ థింగ్, ఇది నెగిటివ్ ఉండాలి. ఏంటంటే ఇంక్లూడ్ ఓన్లీ దోస్ స్టెప్ దట్ వాస్ యూస్ఫుల్. పాజిటివ్గా చెప్పారు, నెగిటివ్గాను చెప్పారు. ఓకే. అండ్ ఇంక్లూడ్ ది ఆడిట్ ఆబ్జెక్టివ్స్ ఫర్ ఈచ్ ఏరియా అండ్ సఫిషియంట్ డీటెయిల్స్ విచ్ సర్వ్ అ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ యాక్చువల్లీ డిస్క్రైబింగ్ వాట్ అన్ ఆడిట్ ప్రోగ్రామ్ ఇస్. ఇట్స్ యాక్చువల్లీ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ దట్ వర్ గివెన్ టు ఆడిట్ అసిస్టెంట్స్ అనమాట in proper execution of the audit work. Okay, and consider all the possibilities of error. Possibilities of error ఏంటి? లైక్ పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏంటి? ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ ఆడిట్ ప్రోగ్రామ్లో నేను చూశాను. లైక్ యు సీ స్టాక్స్ గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ వాళ్ళు ఏం అడిగారు, ఈ స్టాక్ రిజిస్టర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద ఫినాన్షియల్ మాడ్యూల్. మీరు ఇది స్టాక్ రిజిస్టర్ అంటే ఒక బుక్, ఒక పెన్, పేపర్ అని అలాగ అనుకోవద్దు. ఒక పీసీ, దాంట్లో అది ఒక పీసీలో ఒక ఎక్సెల్ అని కూడా థింక్ చేయొద్దు. ఎలా అంటే ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఆ సాఫ్ట్వేర్లో స్టాక్ రిజిస్టర్ ఉంది అనమాట. ఎన్ని యూనిట్స్ వస్తే అన్ని యూనిట్స్ పెడతారు. లైక్ థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది ఆఫ్ ద డ్రైవర్, వాళ్ళు డెలివర్ చేసినట్టు. ఇలాగా అని మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇలా మీరు ఇమాజిన్ చేసుకోవాలి. ఓకే. వాట్ ద హెల్. యా, ఈ స్టాక్ రిజిస్టర్ ఫినాన్షియల్ మాడ్యూల్కి ఇంటిగ్రేట్ అయి ఉందా అని. ఈ స్టాక్ రిజిస్టర్ ఫినాన్షియల్ మాడ్యూల్ అంటే వెదర్ దేవర్ సిఓజిఎస్ క్యాలిక్యులేషన్ కానీ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి ఇంక్లూడ్ అయి ఉందా, ఇంటిగ్రేట్ అయి ఉందా అని అడుగుతున్నారు. ఓకే. ఇఫ్ నాట్ అంటే ఒకవేళ అవ్వకపోతే ఏం చేయాలి మనం? పాసిబిలిటీస్ ఆఫ్ ఎర్రర్, కన్సిడరింగ్ ఆల్ ద పాసిబిలిటీస్ ఆఫ్ ఎర్రర్. యాక్చువల్గా ఇంటిగ్రేట్ అవ్వాలి. ఇంటిగ్రేట్ అవ్వకపోతే మనం ఏం చేయాలి అంటే ఓపెనింగ్ బ్యాలెన్సెస్, క్లోజింగ్ బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవాలి. ఇంతే. ఇలాగే అన్ని చోట్ల ఉంటాయన్నమాట. ఓకే, మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి కాబట్టి అన్నీ చూడట్లేదు. ఓకే, so this is a small example for considering all possibilities of error and coordinate the procedures to be applied to the related items. Okay, and this is what you have to do with regards to the audit program construction. First, it has to be within the scope and it should be written. ఆ రిటర్న్ ఉన్నది ఇక్కడ చూడండి, పాజిటివ్ అండ్ నెగటివ్ కన్ఫర్మేషన్ అనుకున్నాం. we need to include instructions that give best evidence and we should include only those steps that are useful. And audit objectives అనేది ఇట్స్ అ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని డిఫైన్ చేశారు. అండ్ వీ హ్యావ్ టు కన్సిడర్ ద ఆల్ పాసిబిలిటీస్ ఆఫ్ ద ఎర్రర్ అండ్ ఆల్సో కోఆర్డినేట్ ద ప్రొసీజర్స్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్. ఓకే, మనం సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్ గురించి తీసుకున్నాం. ఇది చూడండి, డాక్యుమెంటరీ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎగ్జామినేషన్, మేనేజ్మెంట్ స్టేట్మెంట్స్ కానీ థర్డ్ పార్టీ స్టేట్మెంట్స్, ఇవన్నీ నుండి సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్ తీసుకోవచ్చు. బట్ ఆడిటర్ ఏ ఆడిట్ ప్రొసీజర్స్ మనం ఇంకా ఆడిట్ చేస్తున్నాం, ఆడిట్ టీమ్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలోంచి మనం చేస్తున్నాం. ఆడిటర్ దగ్గర ఏ వెపన్స్ ఉన్నాయి, లేకపోతే ఆడిటర్ దగ్గర ఏ టూల్స్ ఉన్నాయి, సో దట్ హీ కెడ్ గెట్ ఆడిట్ ఎవిడెన్స్ ఫ్రమ్ ఆల్ దీస్ సోర్సెస్ అనమాట. ఆడిటర్కి అసలు ఎలా తెలుసు సంథింగ్ ఒక పర్టికులర్ డాక్యుమెంటరీ ఎగ్జామినేషన్ ఒక సమ్ పర్టికులర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి లేదు అని? ఎలాగా? ఫస్ట్ ఆడిటర్ దగ్గర ఉన్న కొన్ని వెపన్స్ ఏంటి అంటే, ఫస్ట్ లెట్ మీ షో యూ. ఇన్స్పెక్షన్. వాట్ వీ డూ ఇన్స్పెక్షన్ వీ ఇన్స్పెక్ట్ డాక్యుమెంట్స్. అందుకే డాక్యుమెంటరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉండింది, మనం దాన్ని ఇన్స్పెక్షన్ అనే ఒక ఆడిట్ ప్రొసీజర్ తోటి మనం విల్ ఒబ్టైన్ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఫ్రమ్ దిస్ సోర్స్. డాక్యుమెంట్స్ దగ్గర అనేది ఒక సోర్స్ అయితే వి యూజ్ ఇన్స్పెక్షన్ to obtain audit evidence from that. Okay, physical examination అంటే like stocks కానీ వీటి గురించి అనమాట. what we do, we observe. Okay, and statements and explanations from the management దగ్గర నుంచి మనం తీసుకునేవి ఏంటి? management written representations that were also a part of audit procedures. And statements and explanation from third parties, external confirmations.
కదా. అండ్ ద స్టేట్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్, వెదర్ ద ఇంటర్నల్ కంట్రోల్స్ వర్ గుడ్ ఆర్ దేవర్ ఇంటర్నల్ కంట్రోల్ డెఫిషియన్సీస్ ఉన్నాయా అని మనం ఎలా తెలుసుకుంటాం? బై అబ్జర్వింగ్, అగైన్ బై అబ్జర్వింగ్ ద థింగ్స్. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ వేరియస్ అకౌంటింగ్ డేటా, ఇది మనం ట్రేసింగ్ చూడొచ్చు, ట్రేసింగ్ ఆర్ వెరిఫికేషన్ ఆఫ్ జనరల్ ఎంట్రీస్, ఇవన్నీ కూడా. అండ్ సబ్సిడరీ అండ్ మెమోరాండం రికార్డ్స్, అగైన్ ఇట్స్ అ రికార్డ్. వాట్ వీ హ్యావ్ టు డూ, రికార్డ్స్, మినిట్స్ ఏవైనా కానీ వాట్ వీ డూ, వీ యాక్చువల్లీ ఇన్స్పెక్ట్ దోస్ డాక్యుమెంట్స్, అంతే. దిస్ ఈస్ హౌ ఆడిట్, ఓకే, దిస్ ఈస్ హౌ ఆడిటర్ ఇవన్నీ యూస్ చేసి ఈ సోర్సెస్ నుండి ఆడిటర్ యొక్క ఆడిట్ ఎవిడెన్స్ తీసుకుంటారు. ఇన్స్పెక్షన్ యూస్ చేసి డాక్యుమెంటరీ ఎగ్జామినేషన్ చేస్తారు, అండ్ సబ్సిడరీ అండ్ మెమోరాండం రికార్డ్స్ని, మినిట్స్ని ఎగ్జామిన్ చేస్తారు, వాటి నుండి ఆడిట్ ఎవిడెన్స్ తీసుకుంటారు. ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయడం కోసం మనం వాట్ వీ డూ, వీ యాక్చువల్లీ అబ్జర్వ్ అండ్ రీకాలిక్యులేషన్, రీకౌంట్ చేస్తాం. అథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి వీ అగైన్ రీకాలిక్యులేట్ దోస్ థింగ్స్. అండ్ మేనేజ్మెంట్ రిటర్న్ రిప్రజెంటేషన్స్, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ థింగ్స్, అండ్ ద స్టేట్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ అండ్ ఇంటర్నల్ చెక్స్ గురించి వి యాక్చువల్లీ అబ్జర్వ్ ద థింగ్స్ ఆఫ్ హౌ దే వర్ స్టాఫ్ వాస్ పర్ఫార్మింగ్, ఇలాగనమాట. ఈ ఆడిట్ యొక్క ఆడిటర్ దగ్గర ఉన్న ఈ వెపన్స్ తోటి ఈ యొక్క సోర్సెస్ నుండి ఆడిట్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ విత్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్, ఓకే, ఫస్ట్ ఆడిట్ ప్రోగ్రామ్ ఇంత కష్టపడి ఇంత ఎవ్రీ మ్యాటర్ కోసం ఇన్ని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇంత చేసినందుకు ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి కదా. ఓకే, ఆ బెనిఫిట్ ఏంటని చూద్దాం. ఫస్ట్ ఆ బెనిఫిట్స్ మనం పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్కి వెళ్ళి చూద్దాము. పాస్ట్, ఆల్రెడీ మనం ఈ ఇయర్ ఆడిట్ ప్రోగ్రామ్ చేసాము అంటే పాస్ట్ ఇయర్ది ఎవరో ఆడిట్ ప్రోగ్రామ్ చూసి కాపీ పేస్ట్ కదా. సరే, ఇప్పుడు ఆ కాపీ పేస్ట్కి లాస్ట్ టైం ఎవరు అకౌంటబిలిటీ అంటే మన మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసామనుకో, ఎవరు అకౌంటబిలిటీ అంటే సైన్ ఉంది కదా, ఆ సైన్ చూసి వాళ్ళు అకౌంటబుల్ అని చెప్తాం. సేమ్ ఇక్కడ అదే, ఇక్కడ 5th పాయింట్ చూడండి మీరు, ద అసిస్టెంట్స్ బై పుట్టింగ్ దర్ సిగ్నేచర్ ఆన్ ద ప్రోగ్రామ్, దట్ ఈస్ ఆడిట్ ప్రోగ్రామ్, accept the responsibility for the work carried out by them individually, that is they are being accountable for the work. మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాము, SQC1 చెప్పినప్పుడు వీ హ్యావ్ టు గివ్ దట్. ఒక ఆడిట్ జరిగినప్పుడు, ఒక ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు దాన్ని రెస్పాన్సిబిలిటీ కలెక్టివ్గా మ్యాక్సిమం ఆడిట్ పార్ట్నర్కి ఉంటుంది, బట్ ఇండివిజువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి ఉంటుంది ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద వర్క్ దే హ్యావ్ పర్ఫార్మ్డ్. ఓకే, దాని గురించి అనమాట, ఫర్ దట్ అకౌంటబిలిటీ ఇక్కడ. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ చూద్దాము. ప్రెసెంట్ ఆడిట్ ప్రోగ్రామ్ అంతా సెట్ అయిపోయింది. ఆడిట్ ప్రోగ్రామ్స్ మన టీమ్కి ఇచ్చేసామన్నమాట. ఫస్ట్ టీం చూడగానే ఏమనుకుంటారు, ఓహో ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అన్నీ క్లియర్గా ఉన్నాయి, చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నారు. ఇక్కడ అదే అనుకుంటున్నారని ఇక్కడ చెప్తున్నారు. అలా అనుకోవడం ఒక అడ్వాంటేజ్. టోటల్ క్లియర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద వర్క్ దట్ వాజ్ జనరల్లీ టు బి డన్. ఓకే, సెకండ్ థింగ్, అది చూశారు. ఓకే, చూసిన తర్వాత ఏంటి, అంత పర్స్పెక్టివ్స్ ఆఫ్ ద టోటల్ వర్క్ మనం ఇప్పుడు చూసినట్టయితే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి సంబంధించి మనకి ప్రతి దానికి ఆడిట్ ప్రోగ్రాంలో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ అ టోటల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద వర్క్, ఆడిట్ వర్క్ అనమాట. ఇక్కడ వర్క్ అంటే ఆడిట్ వర్క్. ఆడిట్లో మొత్తం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి ఉంటుంది. ఒక పార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ గురించి ఉంటే దాన్ని మనం రివ్యూ అంటాం, అంతేగాని ఆడిట్ అనము. ఓకే, సో ఇక్కడ టోటల్ పర్స్పెక్టివ్ గురించి ఉంది. ఫస్ట్ క్లియర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చూసుకుంటారు, ఆ తర్వాత అన్ని మ్యాటర్స్ గురించి ఉంది అని చూసుకుంటారు. ఓకే, ఇన్ని మ్యాటర్స్ ఒక్కరే చేయలేరు కదా. సో అప్పుడు ఏం చేస్తారు, ఆ ఎంగేజ్మెంట్ టీమ్ ఎవరైతే ఉన్నారో ఒక 4 పార్ట్స్గా డివైడ్ అయిపోతారు అండ్ దే విల్ గెట్ అసైన్ టు దేర్ జాబ్స్ అనమాట. సెలెక్షన్ ఆఫ్ అసిస్టెంట్స్ ఇట్లాగనమాట. ఈ 3 వచ్చి ప్రజెంట్ ఆడిట్ ప్రొసీజర్స్ జరిగినప్పుడు వాటి కోసం. మీకు చెప్పాలంటే పాస్ట్ వచ్చి 5, ప్రెసెంట్ 1, 2 and 3. ఓకే, 4th వన్ ఇస్ నార్మల్లీ జస్ట్ లైక్ డిస్క్రిప్షన్ అని అనుకోవచ్చు. ఇట్స్ అ రిటర్న్ అండ్ ప్రీ డిటర్మైన్డ్ ప్రోగ్రామ్ అని అన్నారు, అండ్ దట్స్ ఇట్. అండ్
సిక్స్త్ వచ్చి ఏంటి అంటే ద ప్రిన్సిపల్ కెన్ కంట్రోల్ ద ప్రోగ్రెస్ ఆఫ్ వేరియస్ ఆర్డర్స్ ఇన్ హ్యాండ్ బై ద ఎగ్జామినేషన్ ఆఫ్ ది ఆడిట్ ప్రోగ్రామ్ ఇనిషియేటెడ్ బై ద అసిస్టెంట్స్ డెప్యూటెడ్ టు ద జాబ్స్ ఫర్ ద కంప్లీటెడ్ వర్క్. ఎంగేజ్మెంట్ పార్ట్నర్ యొక్క ఎంగేజ్మెంటే కాకుండా వేరే అదర్స్ వర్క్ కూడా అదర్ ఎంగేజ్మెంట్స్ కూడా చూడొచ్చు. బికాస్ వాట్ he actually manages, directs and supervise the engagement team. ఆడిట్ చేసేది ఎంగేజ్మెంట్ టీమ్. హీ యాక్చువల్లీ సూపర్వైజ్ ఎవరు చేస్తారు? వెన్ హీ హాజ్ లాట్ ఆఫ్ వర్క్స్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ టు సూపర్వైజ్, అప్పుడు చేస్తారు. వేరే ఆడిట్స్లో తను యాక్చువల్గా పార్ట్ అవ్వచ్చు అంతే. అండ్ ఫ్యూచర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఫ్యూచర్లో ఏమన్నా సక్సీడింగ్ ఇయర్స్లో ఫ్యూచర్ చేసినప్పుడు ఇది ఒక గైడ్ లాగా యూస్ అవుతుంది ఈ ఆడిట్ ప్రోగ్రామ్. సో దట్ కాపీ పేస్ట్ నెక్స్ట్ ఇయర్ అకౌంటబిలిటీ అలాగా. And a properly drawn up audit program serve as an evidence in the event of a charge of negligence being brought against the auditor. Further ga future lo emaina like ఇప్పుడు ఫ్యూచర్లో మనం like 7 and 8 కదా మనం పెట్టుకుంది. ఏమన్నా ఒక ఫ్రాడ్ బయటకు వచ్చింది అనుకో, మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది ఏంటి అంటే ఇన్స్పెక్షన్స్ జరుగుతాయి వన్స్ ఇన్ ఎవ్రీ 3 years కోసం అని అనుకున్నాం కదా. ఆ ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు మనది యాక్చువల్గా మన ఇన్స్పెక్షన్ కానీ లేకపోతే క్లయింట్స్ దగ్గర ఏమన్నా ఒక పర్టికులర్ లైక్ జిఎస్టీ డిస్ప్యూట్ వల్ల ఏమన్నా ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు ఫ్రాడ్ వచ్చి బయటకు వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఇది ఆడిట్ ప్రోగ్రామ్ వచ్చి ఒక ఎవిడెన్స్ లాగా యూజ్ అవుతుంది దట్ వీఆర్ నాట్ నెగ్లిజెంట్, వీఆర్ నాట్ గ్రాస్లీ నెగ్లిజెంట్ అని ఒక ఎవిడెన్స్ లాగా ఉంటుంది. ఓకే, ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న దానికి డిసడ్వాంటేజెస్ కూడా ఏవోటి ఉంటాయి కదా. ఓకే, అడ్వాంటేజెస్లోంచి డిరైవ్ అవుతూ డిసడ్వాంటేజెస్ డిస్కస్ చేద్దాము. ఇట్స్ అ క్లియర్ సెట్ ఆఫ్ టోటల్. వాళ్ళు ఇక్కడ చూడండి మ్యాక్సిమం అని అనలేదు, ఏమనలేదు, టోటల్ అన్నారు. ఇప్పుడు రీజనబుల్ అష్యూరెన్స్కి అబ్సల్యూట్ అష్యూరెన్స్కి డిఫరెన్స్ మీకు గుర్తుంది కదా. రీజనబుల్ ఇస్ మ్యాక్సిమం, అబ్సల్యూట్ ఇస్ 100%. ఇక్కడ చూడండి టోటల్ ఇస్ 100%. 100% అంటే ఫ్లెక్సిబిలిటీ ఏం లేదు ఇక్కడ. సో ఇట్స్ రిజిడ్, అది ఒక మెకానికల్గా వర్క్ చేయటం తప్ప అసలు ఫ్లెక్సిబిలిటీగానే ఉండదు అది. చూడండి ఆ 2 పాయింట్స్ యూస్ చేసి డిసడ్వాంటేజెస్ చెప్తున్నారు. ద వర్క్ మే బికమ్ మెకానికల్ అండ్ particular parts of program carried out without even understanding the objective of that part as whole. And inefficient assistants may take shelter behind the program, that is they defend the deficiencies in their work on the ground that no instruction in the matter contained therein. ఇప్పుడు ఇక్కడ టోటల్ మనం ఏమనుకున్నాము, ఇట్స్ యాక్చువల్లీ రిజిడ్, టోటల్ 100% క్లియర్ ఇన్స్ట్రక్షన్ అన్నారు. టోటల్ 100% అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక పాయింట్ ఎక్స్ట్రాగా కనిపించింది, వెదర్ దే కుడ్ యాడ్ దట్ ఆడిట్ ప్రోగ్రామ్ని మనం మార్చుకోవచ్చు అంటే మార్చుకోవచ్చు, బికాజ్ ఇట్స్ అ కంటిన్యూస్ అండ్ ఇటరేటివ్ ప్రాసెస్. బట్ ఇక్కడ ఇన్ఎఫిషియంట్ అసిస్టెంట్స్ అని ఇంత హార్ష్ వర్డ్ యూస్ చేయడానికి ఒక మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చింది, దర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ ఆడిట్ ప్రోగ్రామ్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఈ అసిస్టెంట్స్కి ఆ కొత్త పాయింట్ యాడ్ చేయాలని తెలీదు. దే ఆర్ నాట్ ఎఫిషియంట్ ఎనఫ్ టు డూ యాక్చువల్లీ ద ఆడిట్. అప్పుడు ఏం చేస్తారంటే, మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇవి, ఇందులో ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నా మాకు సంబంధం లేదు, మాకు ఇది చేయమన్నారు మేము చేస్తున్నాము అంటారు అంతే. ఇట్స్ యాక్చువల్లీ వెరీ రిజిడ్ అండ్ ఇన్ఫ్లెక్సిబుల్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో అందుకని ఇక్కడ ఇన్ఎఫిషియంట్ అని ఒక హార్ష్ వర్డ్ యూస్ చేశారు. అక్కడ ఒక స్కోప్ ఉన్నా కానీ వాళ్ళు డిస్కస్ చేసి ఆడిట్ ప్రోగ్రామ్ని చేంజ్ చేయొచ్చు, బట్ దే ఆర్ నాట్ డూయింగ్ దట్. Then there are inefficient assistants who take shelter behind the program and defend that they are doing as per instructions ante. First at the end it's a mechanical and without understanding some parts the whole audit was done, and it tends to be rigid and inflexible. And a hard and fast audit program may kill the initiative of efficient and enterprising assistants. Yeah, okay, ఇక్కడ చూడండి ఇన్ఎఫిషియంట్ అసిస్టెంట్స్ టేక్ షెల్టర్ బిహైండ్ దట్ ఆడిట్ ప్రోగ్రామ్. అండ్ అదే ఒక ఆడిట్ ప్రోగ్రామ్ ఒకవేళ హార్డ్ అండ్ ఫాస్ట్గా ఉంటే, వెన్ దే వర్ నాట్ రెడీ ఫర్ ద ఫ్లెక్సిబుల్ ఆడిట్ ప్రోగ్రామ్, యాక్చువల్గా దట్ ఈస్ హౌ దే హ్యావ్ టు డూ, అప్పుడు ఎఫిషియంట్ అండ్ ఎంటర్ప్రైజింగ్ అసిస్టెంట్స్కి స్కోప్ ఉండదు. దే కిల్ ద ఇనిషియేటివ్ ఆఫ్ దమ్. ఓకే, DSR is direct supervision and review of the work that was done by the team members by the engagement top partner.
ఈ యొక్క డైరెక్షన్, సూపర్విజన్, రివ్యూ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ద సైజ్ ఆఫ్ ద ఎంటిటీ అండ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్, కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఎంటిటీ గురించి డిపెండ్ అయిపోయి ఉంటుంది, అండ్ ద ఏరియా ఆఫ్ ది ఆడిట్ అండ్ ద అసెస్డ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ అండ్ ద క్యాపబిలిటీ అండ్ ద కాంపిటెన్స్ ఆఫ్ ఇండివిజువల్ టీమ్ మెంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఆడిట్ ప్లానింగ్ అండ్ మెటీరియాలిటీ అనేది ప్రొఫెషనల్ ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ కింద ఒక పార్ట్ కదా. మెటీరియాలిటీ ఈజ్ అన్ అమౌంట్ దట్ వాజ్ డిటర్మైన్డ్ బై ది ఆడిటర్ అట్ అ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ కానీ యాజ్ అట్ ద అసోసియేషన్ లెవెల్ కానీ. ఇది ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేం కాదు, డిపెండింగ్ అపాన్ ద ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ మెటీరియాలిటీని డిఫైన్ చేస్తారు. మనం మెటీరియాలిటీ ఇంపార్టెన్స్ గురించి చెప్పినప్పుడు అయితే ఏమనుకున్నాం, మెటీరియాలిటీ అనేది ఒక గేట్, దాని కింద ఉన్నవి వాటిని ఆడిటర్ అంత ఎక్కువ పట్టించుకోరు, ఇన్ డీటెయిల్ చూడరు. అబవ్ ద మెటీరియాలిటీ లెవెల్ ఉన్న వాటిని రిపోర్ట్ చేస్తారు, డిస్క్లోజ్ చేస్తారు. ఎక్కువ సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ వాటి గురించి డిజైన్ కూడా చేస్తారు. ఓకే, అలాంటి ఇంపార్టెన్స్ ఉన్న మెటీరియాలిటీ ఆడిట్ ప్లానింగ్కి రిలేషన్ ఏంటి, అసలు ఏంటి దాని గురించి చూద్దాం. ఫస్ట్, మెటీరియాలిటీ is not solely based on relative size but also considers the impact of certain items on enterprise overall control and future losses. Some cases specify quantitative limits of materiality, such as disclosing additional information exceeding 1% of revenue from operations or 1 lakh and disclosing shareholders holding more than 5% of shares. You see, this is a relative figure. 1% of revenue gani, like shareholders holding more than 5% of share gani, one relative, and an absolute number of 1 lakh is actually ఇది అనమాట. ఇట్స్ యాక్చువల్లీ రిలేటివ్ సైజ్, అబ్సల్యూట్ అమౌంట్. Financial reporting framework discuss materiality as misstatements that could reasonably influence users' economic decision based upon the financial statement. ఈ మెటీరియాలిటీ అనేది ఒకవేళ మిస్ట్రీట్మెంట్ వచ్చి మెటీరియాలిటీ కంటే అబవ్ ఉంటే దట్ వుడ్ ఎఫెక్ట్ ద ఎకనామిక్ డెసిషన్స్ ఆఫ్ ద యూజర్స్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, వెదర్ టు ఇన్వెస్ట్ దట్ కంపెనీ ఆర్ వెదర్ నాట్ టు ఇన్వెస్ట్ ఇన్ దట్ కంపెనీ ఆర్ withdraw the investment. Materiality judgments consider the size, nature of the misstatement and are based on common financial information, needs of users as group, not on individual users with varying needs. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మెటీరియాలిటీ అనేది ఒక ఇట్ కన్సిడర్స్ ద సైజ్ అండ్ నేచర్. సపోజ్ ఇట్స్ సైజ్ వచ్చి మనం అనుకున్నట్టే ఇక్కడ 1% ఆఫ్ రెవెన్యూ, సమ్ 5% ఆఫ్ షేర్స్ అలాగా ఉంది. నేచర్ వచ్చి మోర్ ద రిస్క్ అనమాట. ఇప్పుడు చూడండి, మీరైతే బ్యాడ్ డెట్స్ అయితే బ్యాంక్స్ అనే దానికి చాలా ఇంపార్టెంట్. అదే మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీకి బ్యాడ్ డెట్స్ అనేవి దోస్ ఆర్ నాట్ సో ఇంపార్టెంట్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అంత స్ట్రింజెంట్గా ఉండవు. సో అలాగే ఇఫ్ ఎట్ ఆల్ దట్ ఎంటిటీకి సంబంధించి ఆ యొక్క నేచర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఎలాగా ఉంటుంది దానికి సంబంధించి మెటీరియాలిటీ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. అండ్ ద ఆడిటర్స్ జడ్జ్మెంట్ ఇన్ డిటర్మైనింగ్ మెటీరియాలిటీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దర్ పర్సెప్షన్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, నీడ్స్ ఆఫ్ యూజర్స్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్. You see, financial statements users అనేది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటారు. సపోజ్ లైక్ ఇన్వెస్టర్స్ ఉంటారు, అండ్ దే హ్యావ్ బ్యాంకర్స్, గవర్నమెంట్ ఉంటారు. సపోజ్ లెట్స్ సే బ్యాంకర్స్ ఉన్నారు. ఈ బ్యాంకర్స్ అనే వాళ్ళందరికీ ఏవేవి ఇంపార్టెంట్, బ్యాంకర్స్కి లోన్స్ అనేవి ఇంపార్టెంట్. వాళ్ళు వచ్చి స్టాక్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ తీసుకుంటే ఆ స్టాక్ స్టేట్మెంట్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఇవి ఇంపార్టెంట్ అయినప్పుడు బ్యాంక్ రెగ్యులేషన్స్కి తగ్గట్టు ఆ మెటీరియాలిటీ యూజ్ చేసి మన మెటీరియాలిటీని డిఫైన్ చేస్తూ ఉంటాం అనమాట. అంతేకాని ఎస్బీఐ దగ్గర నుండి బ్యాంక్ లోన్ తీసుకుంటే ఎస్బీఐకి ఒక మెటీరియాలిటీ లెవెల్, హెచ్డిఎఫ్సికి ఒక మెటీరియాలిటీ లెవెల్ లేదు. హోల్ బ్యాంక్స్ అనేది ఒక గ్రూప్గా తీసుకొని దానికి బేస్ చేసుకొని ఒక మెటీరియాలిటీ లెవెల్ ఫైండ్ అవుట్ చేసి ఆ పర్టికులర్ అసోసియేషన్కి ఆడిట్ ప్రొసీజర్స్ని డిజైన్ చేస్తారు. ది ఆడిట్ ఈ 2 పాయింట్స్ అవే చెప్దామని ట్రై చేస్తున్నాయి ఇందాక నుండి. ది ఆడిటర్ అజ్యూమ్స్ దట్ యూజర్స్ హ్యావ్ ఎ రీజనబుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ బిజినెస్, ఎకనామిక్ యాక్టివిటీస్, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ విల్లింగ్ టు
స్టడీ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్ విత్ రీజనబుల్ డెలిజెన్స్. ఇది వచ్చి ఆడిటర్ అజంప్షన్ గురించి చెప్తున్నారు, దట్ ద యూజర్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ విల్ హ్యావ్ some minimum understanding of the business that the entity is doing and the economic activities and the accounting principles and all, and users are expected to recognize that financial statements are prepared, presented and audited to the levels of materiality. Okay, users were expecting to recognize the financial statements were audited on basis of the materiality levels, and they understand the uncertainties associated with estimates, judgments. Ivanni vachi presumptions of the users of the readers, users of the financial statements anamata. వీళ్ళందరూ ప్రిజంప్షన్స్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ యొక్క ఎకనామిక్ ప్రిన్సిపల్స్ గురించి తెలుసు, అండ్ ఆడిట్ వచ్చి మెటీరియాలిటీ లెవెల్ ప్రకారం జరుగుతుందని తెలుసు, అండ్ అన్సర్టనిటీస్ విత్ రిగార్డ్స్ టు జడ్జ్మెంట్స్, ఎస్టిమేట్స్ గురించి తెలుసు అని ఒక ప్రిజంప్షన్ గురించి అనమాట. ఇట్స్ యాక్చువల్లీ నార్మల్ షార్ట్ నోట్. మీరు మోర్ ఓవర్ మెటీరియాలిటీ గురించి రావాలి తెలుసుకోవాలి అంటే మోస్ట్లీ ఆ పర్టిక్యులర్ SC 320 ఉంటుంది కదా, దాని నుంచి మ్యాక్సిమం రాస్తారు. ఇట్స్ యాక్చువల్లీ దేర్ ఇన్ ద స్టడీ మెటీరియల్ అండ్ ఐ డోంట్ వాంట్ టు స్కిప్, సో అందుకే తీసుకొచ్చాను ఇక్కడికి. అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మెటీరియాలిటీ is applied by the auditor during both the planning and the performance of the audit, and it is used to evaluate the impact of identified misstatements, whether they were significant or not on the audit, and any uncorrected misstatements. Ultimately, materiality plays a crucial role in forming the auditor's opinion, which is reflected in the auditor's report. At last, what they are saying is that materiality అనేది audit opinion form అవ్వడానికి యూస్ చేసే significant judgmentsలో ఒకటి అని. And with regards to the summary and all, benefits of planning of an audit. ఇప్పుడు మనం బెనిఫిట్స్ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ది ఆడిట్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ 2 పర్స్పెక్టివ్స్లో చూద్దాం. మనకు ఆడిట్ చేయడానికి హ్యూమన్ రిసోర్సెస్ చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం కదా. ఈ 3 పాయింట్స్ చూడండి. ఫస్ట్ వాట్ డు వి డూ, వి యాక్చువల్లీ సెలెక్ట్ ద ఎంగేజ్మెంట్ టీమ్ని సెలెక్ట్ చేస్తాము, అండ్ వాటి యొక్క క్యాపబిలిటీస్ అండ్ కాంపిటెన్స్ని బట్టి మనం వర్క్ని అసైన్ చేస్తూ ఉంటాం. అదే ఫస్ట్ థింగ్. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ పార్ట్నర్కి ఇది ఒక్కటే ఆడిట్ కాకుండా వేరే ఆడిట్స్ కూడా ఉంటాయి, అందుకని ఆడిట్ ప్రోగ్రామ్ ఇచ్చి వెళ్ళిపోతారని మనం ఇందాక అనుకున్నాం కదా. సేమ్ అలాగే దే డైరెక్ట్ అండ్ సూపర్వైజ్ ద ఎంగేజ్మెంట్ టీమ్ మెంబర్. ఇట్ ఫెసిలిటేట్స్ ద ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఎంగేజ్మెంట్ యొక్క టీమ్ని డైరెక్ట్ అండ్ సూపర్వైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఆడిట్ ప్లాన్ చేసుకుంటే. అండ్ ఇట్ అసిస్ట్ in coordination of the work that were done by the auditor of components and experts. మనకి ఆడిట్ చేసేటప్పుడు మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రాంచ్ ఆడిట్స్ కానీ వేరియస్ కాంపోనెంట్ సబ్సిడరీ ఆడిట్స్ ఆడిటర్స్ తోటి అండ్ ఆడిటర్ ఒక ఎక్స్పర్ట్స్ వెన్ హీ టేక్స్ హెల్ప్ ఆఫ్ సమ్ ఎక్స్పర్ట్స్, వాళ్ళని ఆడిటర్ ఎక్స్పర్ట్ అని అంటాము. వీళ్ళతోటి వర్క్ కోఆర్డినేట్ చేసుకోవడానికి కూడా ఆడిట్ ప్లానింగ్ అనేది హెల్ప్ అవుతుంది. దట్ వాట్ ఆర్ ఆల్ ద ఏరియాస్ దట్ వీ ఎంగేజ్మెంట్ టీమ్ డూ అండ్ వాట్ ఆర్ ఆల్ ద ఏరియాస్ దట్ ద ఆడిటర్ ఎక్స్పర్ట్ విల్ డూ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ అదర్ ఆడిటర్స్ డూ. వాళ్ళకి ఇది అంతా హ్యూమన్ రిసోర్సెస్ గురించి అనమాట. ఇట్స్ యాక్చువల్లీ లాజికల్ ప్రాసెస్. మీరు చూసినట్టయితే సెలెక్షన్, ఆ తర్వాత డైరెక్షన్, ఆ తర్వాత కోఆర్డినేషన్ ఆఫ్ ద వర్క్. ఓకే, ఈ ఫస్ట్ 3 ఏం చెప్తున్నాయంటే డిపెండ్స్ అపాన్ ద అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. మనం ఆడిట్ చేసేది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిస్టేట్మెంట్స్ ఉంటాయి. వాటిల్ని ఎలాగ ఆడిట్ చేయాలి అన్నది ఫస్ట్ థింగ్. మనం ఆడిట్ ప్లాన్ చేస్తే what we do, we'll get significant important areas or significant misstatements kabatti we'll devote appropriate attention to them and will help manam oka significant matter gaani problem gaani unte mana golden rule enti will find a remedial action. ikkada ade cheptunnaru, identify and resolve potential problems with that, and helping the auditor properly organize and manage the audit engagement so that it's performed in an effective and efficient manner. At last, ఇంత ఆడిట్ ప్లానింగ్ చేసింది ఎందుకంటే ఆడిట్ ప్రాపర్గా, ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా పర్ఫామ్ చేయటం కోసం అంతే. దీస్ వర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ప్లానింగ్ ఆడిట్. అండ్ ఆడిట్ ప్రోగ్రామ్ యొక్క డెఫినేషన్ ఇచ్చారు. ఇట్స్ set of instructions, a series of verification procedures for obtaining sufficient and appropriate audit evidence and which will help us in forming then opinion on the financial statements, and that's it. ఇప్పుడు మనం 300 చూద్దాం. 300 సిరీస్ స్టార్ట్ చేసేద్దాము.
ఎస్ఏ 300 దీని టైటిల్ వచ్చి ఏంటంటే ప్లానింగ్ అండ్ ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది అదే కదా, ప్లానింగ్, ఆడిట్ స్ట్రాటజీ, ఎస్టాబ్లిషింగ్ అండ్ ఆడిట్ స్ట్రాటజీ, అండ్ దెన్ ఆడిట్ ప్రోగ్రామ్, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, అవి అంతా కదా. ఇక్కడ చూడండి, ఎస్ఏ 300 ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఆడిటర్ టు ప్లాన్ హిస్ ఆడిట్ సో దట్ ఇట్ వుడ్ బి he will be doing audit in most efficient and effective manner. అంతే. సరే, ఇందులో ఫస్ట్ మనం ఒక టాపిక్ చెప్పారు ఏంటంటే ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్. ఆడిట్ ప్లానింగ్లో ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తాము. ఆడిట్ ప్రొసీజర్స్ కంటే ముందు ఏం చేస్తాం, ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ చేస్తాం. ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఎస్ఏ 200 సిరీస్. 200 సిరీస్లో ఏముంటుంది, ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ గురించి, లైక్ కమ్యూనికేటింగ్ టు ప్రీవియస్ ఆడిటర్, లేకపోతే ఎంగేజ్మెంట్ లెటర్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్, లేకపోతే మన స్కోప్ ఏమైనా రిస్ట్రిక్ట్ చేస్తున్నారా మేనేజ్మెంట్, వెదర్ టు యాక్సెప్ట్ ఆర్ నాట్, లేకపోతే మన ఫర్మ్లో ఇండిపెండెన్స్ ఏమన్నా దెబ్బతినిందా, మన క్యాపబిలిటీస్, కాంపిటెన్స్ ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటాం. అంతే కదా. ఇవి ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్. సేమ్ ఇవే రిపీట్ అవుతున్నాయి. మీరు యాక్చువల్లీ ఎస్ఏ 300లో స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏం లేదు. ఇట్స్ యాక్చువల్లీ రిపిటేషన్. మనం ఇందాక చూసిన చాప్టర్కి 200 సిరీస్లో ఉన్న కొన్ని పాయింట్స్కి ఇది వచ్చి రిపిటేటివ్. విల్ జస్ట్ లింక్ అనమాట. ఎస్ఏ 300లో స్పెసిఫిక్గా మీరు చదివేది ఏమో ఉండదు, ఆల్రెడీ చదివింది ఇక్కడ కూడా ఉంది అని జస్ట్ లింక్ చేసుకోవడమే ఎక్కువ ఉంటుంది. ఓకే, ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్లో ఏం చెప్తున్నారు, పర్ఫార్మింగ్ ప్రొసీజర్స్ యాజ్ పర్ ఎస్ఏ 220. 220లో ఏం చేస్తారు, 220లో ఏముంది, క్వాలిటీ కంట్రోల్స్ ఫర్ అన్ ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఏముంటుంది అందులో, ఇండిపెండెన్స్ చెక్ చేసుకోవాలి. ఇండిపెండెన్స్ ఎప్పుడు చెక్ చేసుకోవాలి, ఎంగేజ్మెంట్ లెటర్ సైన్ చేశాక చెక్ చేసుకుంటామా, సైన్ చేయక ముందు ఇండిపెండెన్స్ చెక్ చేసుకొని ఆ తర్వాత యాక్సెప్ట్ చేస్తామా, ముందు చెక్ చేసుకుంటాము. ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్స్ ఎప్పుడు చేస్తాము, ఎంగేజ్మెంట్ లెటర్ సైన్ చేయడానికంటే ముందే, కాబట్టి ఇండిపెండెన్స్ ముందే చెక్ చేస్తాం. కానీ ఇదే 220లో ఎంగేజ్మెంట్ ఈక్యూసీఆర్ కూడా ఉంది. ఈక్యూసీఆర్ ఎప్పుడు చేస్తాము, టైమింగ్ ఏంటి, ఆడిట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్న టైంలో. సో ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్లో ఇండిపెండెన్స్ వస్తుంది కానీ ఈ ఈక్యూసీఆర్ అనేది రాదు బికాస్ ఆఫ్ ద టైమింగ్ డిఫరెన్స్ అనమాట. ఓకే, ఎవాల్యుయేటింగ్ ద కంప్లైన్స్ విత్ ఎథికల్ రిక్వైర్మెంట్స్ అదే చెప్తున్నారు ఇండిపెండెన్స్ గురించి, దాని గురించి. అండ్ ఎస్టాబ్లిషింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ యాజ్ పర్ ఎస్ఏ 210. 210లో ఏముంటుంది అంటే బోత్ ద మేనేజ్మెంట్ అండ్ ది ఆడిటర్ దే నీడ్ టు హ్యావ్ ఎ మ్యూచువల్ అగ్రిమెంట్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఫర్ ద టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ లెటర్. అండ్ కమ్యూనికేటింగ్ విత్ ద predecessor auditor, that is also యాక్చువల్లీ ప్రొఫెషనల్ బిహేవియర్ అనమాట, దాని కిందకి వస్తుంది SQC 1లో కూడా మనం చూసినట్టయితే. సో దీస్ వర్ ద ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్స్ దట్ వీ ఆర్ రివైజ్డ్. అండ్ ఎస్టాబ్లిషింగ్ ది ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ, వాట్ వీ హ్యావ్ టు డూ. ఆడిట్ స్ట్రాటజీ ఎప్పుడు చేస్తాము, ఫస్ట్ ఇందాక డిస్కస్ చేసుకున్నదే. ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద స్కోప్, ఆ తర్వాత రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్, ఆ రెండు మనకు ఆడిట్ ఎంగేజ్మెంట్ లెటర్లో ఉంటుంది. ఓకే, ఆడిట్ ఎంగేజ్మెంట్ లెటర్ కంటే ముందేం చేస్తాము, ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ చేస్తాము, సరిపోతుంది. ఆ తర్వాత మనం ఆడిట్ ప్రొసీజర్స్ చేయాలంటే మనకేం కావాలి, హ్యూమన్ రిసోర్సెస్ కావాలి, వాటి నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ దోస్ రిసోర్సెస్ అండ్ డిప్లాయింగ్ దెమ్ టు ద సిగ్నిఫికెంట్ మ్యాటర్, సీనియర్ పర్సనల్, అది అంతా. అండ్ డైరెక్టింగ్ ద టీమ్స్, ఎంగేజ్మెంట్ టీమ్ ఎఫర్ట్స్, అదే ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది. దిస్ ఇస్ వాట్ ఎస్టాబ్లిషింగ్ ది ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ. అండ్ ఈ ఆడిట్ ప్రొసీజర్స్ అంతా చేసేందుకు టు obtain సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ కోసం. దిస్ ఈజ్ వాట్ మీరు అంతా రికలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఎస్ఏ 300 ఈజ్ నాట్, వీఆర్ నాట్ లెర్నింగ్ సంథింగ్ న్యూ, వీఆర్ జస్ట్ రివైజింగ్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. ఓకే, సో వాటి రివిజన్స్ ఇక్కడ అయిపోతుంది. అండ్ డెవలప్ అండ్ ఆడిట్ ప్లాన్. ఆడిట్ ప్లాన్లో ఏముంటాయి అనుకున్నాం మనం, ఆడిట్ చేసినవే, ఆడిట్లో ఏం చేస్తామో అవే ఉంటాయి. ఆడిట్లో ఏం చేస్తాము, ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తాము. ఏమేమి ఆడిట్ ప్రొసీజర్స్, ప్లాన్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్, ప్లాన్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ ఆర్ ఎనీ అదర్ ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్, ఈ మూడు ఉంటాయి. అండ్ డాక్యుమెంటేషన్ ఆడిటర్ ఏమేమి చేస్తుంటారో అవన్నీ డాక్యుమెంట్ చేస్తారు. ఇప్పుడు దాకా ఆడిటర్ ఏం చేశారు, ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీని ఎస్టాబ్లిష్ చేశారు, డీటెయిల్డ్ ఆడిట్ ప్లాన్ ఉంది, ఆ తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ దోస్ ఆడిట్ స్ట్రాటజీ అండ్ ఆడిట్ ప్లాన్. ఓకే, అండ్ ఇది చూసినట్టయితే బెనిఫిట్స్ ఆఫ్ ప్లానింగ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నదే కదా. దెన్ ఫస్ట్ వాట్ డు దే సెలెక్ట్ ద ఎంగేజ్మెంట్ టీమ్ మెంబర్స్ని సెలెక్ట్ చేశాక వాటికి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే
వాటిని ఎలకేట్ చేస్తూ ఉంటారు, ఆ టీమ్ మెంబర్స్ని ఎలకేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఈ ఒక్కటే ఎంగేజ్మెంట్ కాకుండా వేరే అదర్ ఎంగేజ్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి వాట్ డూ హీ యాక్చువల్లీ జస్ట్ డైరెక్ట్స్ అండ్ సూపర్వైజ్ ద ఎంగేజ్మెంట్ టీమ్. ఈ ఎంగేజ్మెంట్ టీమ్ సూపర్వైజ్ చేస్తారు. టీమ్ మొత్తమే చేయలేకపోతే ఎక్స్పర్ట్స్ కూడా వస్తూ ఉంటారు, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ వచ్చినప్పుడు వాళ్ళ వర్క్ని అంతా కోఆర్డినేట్ చేస్తారు అదర్ ఆడిటర్స్ ఆఫ్ అదర్ కాంపోనెంట్స్ వాళ్ళందరూ. దిస్ ఈజ్ విత్ రిగార్డ్స్ టు ద ఎంప్లాయీస్, ద ఎంగేజ్మెంట్ టీమ్ అనమాట. అదే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కిందకి వస్తే ఫస్ట్ వాట్ విల్ డూ, వీ యాక్చువల్లీ ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్లో సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అంటే ఏంటి, ఆర్ఎంఎం ఉందా లేదా అని స్టార్టింగ్లో చెక్ చేస్తుంటాము, ఆ పొటెన్షియల్ ప్రాబ్లమ్స్, అండ్ we could actually devote appropriate attention to significant matters. ఆ తర్వాత ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉంటాము, జస్ట్ టు ఆర్గనైజ్ అండ్ మేనేజ్ ది ఆడిట్ ఎంగేజ్మెంట్ దట్ విల్ బి పర్ఫార్మ్డ్ ఇన్ అన్ ఎఫెక్టివ్ అండ్ అన్ ఎఫిషియంట్ మేనర్. ఇంతే. దిస్ ఈజ్ వాట్ SA 300 is. Auditor shall update and change the overall audit strategy and audit plan as necessary during the course of audit. It's actually మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టే ఆడిట్ స్ట్రాటజీ, ఆడిట్ ప్లాన్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ ఇటరేటివ్ ప్రాసెస్. ఇట్స్ ఎ డైనమిక్ ప్రాసెస్, డైనమిక్, ఇటరేటివ్, ఫ్లెక్సిబుల్, ఇదంతా ఒకటి. వెన్ ఎవర్ దర్ ఇస్ అ చేంజ్ దట్ హ్యాస్ టు బి రిక్వైర్డ్, ఆ చేంజ్ని పెడుతున్నామా లేదా అని, అంతే. ప్లానింగ్ ఈజ్ నాట్ అ డిస్క్రీట్ ఫేజ్. డిస్క్రీట్ అంటే ఏంటంటే ఇష్టం ఉంటే చేయొచ్చు, లేకపోతే అక్కర్లేదు, నో అలాగేం కాదు. ప్లానింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్. దీనికి రీజన్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, వై ఇట్ ఈస్ నాట్ డిస్క్రిట్, వై ఇట్ ఈస్ మ్యాండేటరీ అని. ద ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ అండ్ ఆడిట్ ప్లాన్ రిమైన్ ది ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ. ఇది కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్న పాయింటే. ఓకే, ఇప్పుడు SA 315 చూద్దాము. 315 వచ్చి టైటిల్ వచ్చి ఏంటి అంటే identifying and assessing the risk of material misstatement through understanding the entity and its environment. ఓకే, ఆడిట్ ఎంగేజ్మెంట్ లెటర్ సైన్ అయిపోయింది, మనం ఆడిట్ ప్లాన్ కూడా మొత్తం చేసేసుకున్నాము. దట్ ఈస్ ఆడిట్ స్ట్రాటజీ బిల్డ్ చేసాము, ఆడిట్ ప్లాన్ బిల్డ్ చేసాము. ఇప్పుడు వచ్చి మనం ఏం చేస్తుంటామంటే రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏమన్నా రిస్క్స్ ఉన్నాయా. మిస్స్టేట్మెంట్ అంటే ఏం లేదు, ఇది ఇలా ఉండాలి యాజ్ పర్ రూల్, బట్ అది అలా లేదు, వెదర్ ఇంటెన్షనల్ ఆర్ అన్ఇంటెన్షనల్. ఓకే, ఇలాంటి మిస్స్టేట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా, మిస్స్టేట్మెంట్స్ని కనుక్కోవడం కాదు, మిస్స్టేట్మెంట్స్కి ఏమన్నా రిస్క్ ఉందా, అలాగా వచ్చే రిస్క్ ఏమన్నా ఉందా అని కనుక్కోవడం. మిస్స్టేట్మెంట్స్ని కనుక్కోవడానికి మనకి ఆడిట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఓకే, అండర్స్టాండింగ్ ది ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఆడిటర్ షల్ డాక్యుమెంట్. వాట్ ఆడిటర్ షల్ డాక్యుమెంట్, ఆడిటర్ ఏం చేస్తారో అదే డాక్యుమెంట్ చేయాలి అనుకున్నాం. ఆడిటర్ ఏం చేస్తారు, టైటిల్లో ఏం చెప్పారు, వాట్ దే హ్యావ్ టు డూ, దే ఐడెంటిఫై అండ్ అసెస్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. ఓకే, అది ఉందా లేదా చూద్దాం. ద ఐడెంటిఫైడ్ అండ్ అసెస్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ అండ్ అట్ అసర్షన్ లెవెల్. ఓకే, ఉంది. ఓకే, మనం గోల్డెన్ రూల్ మళ్ళీ రావాలి. ఎక్కడన్నా మనం రిస్క్ని ఐడెంటిఫై చేస్తే ఏంటి, వీ హ్యావ్ టు రెస్పాండ్ టు దట్, వీ హ్యావ్ టు ప్రొవైడ్ సొల్యూషన్ ఫర్ దట్. అది ఉందా లేదా చూద్దాం. ద రిస్క్ ఐడెంటిఫైడ్ అండ్ రిలేటెడ్ కంట్రోల్స్ అబౌట్ ద ఆడిటర్ obtained an understanding on. అండర్స్టాండ్ చేసుకున్న ఆ రిస్క్ అండ్ ఆ రిలేటెడ్ కంట్రోల్స్ వాటిని కూడా డాక్యుమెంట్ చేయాలి. ఓకే, అండర్స్టాండింగ్ ద ఎంటిటీస్ ఎన్విరాన్మెంట్ అన్నారు. ఓకే, సెకండ్ పార్ట్ అదే కదా టైటిల్లో. ఓకే, అండర్స్టాండ్ చేసుకున్న దాంట్లో కీ ఎలిమెంట్స్ ఏమున్నాయో వాటిని డాక్యుమెంట్ చేయాలి. ఇన్ని చేసినప్పుడు వీ హ్యావ్ టు డిస్కస్ విత్ అదర్ టీమ్ మెంబర్స్ కూడా కదా, ఆ డిస్కషన్స్లో ఉన్న సిగ్నిఫికెంట్ డెసిషన్స్ కూడా డాక్యుమెంట్ చేయాలి. సో ఈ 4 చేస్తే ఆడిట్ డాక్యుమెంటేషన్ విత్ రిగార్డ్స్ టు SA 315 కంప్లీట్ అయిపోతుంది. ఇన్ అసెసింగ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ త్రూ అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. ఓకే, risk assessment procedures and related activities. Obtaining an understanding of entity and its environment, including entity's internal control, is a continuous dynamic process, updating and analyzing the information throughout the audit. మనం ఏది స్టార్ట్ చేసినా లైక్ ఆడిట్ స్ట్రాటజీ కానీ ఆడిట్ ప్లానింగ్ కానీ ఇక్కడ చూస్తే అండర్స్టాండింగ్ ఆఫ్ అన్ ఎంటిటీ, ఇదంతా ఒక కంటిన్యూస్ అండ్ డైనమిక్ ప్రాసెస్ అంటూనే ఉన్నారు. ఓకే, ఆడిటర్ ప్లాన్స్ ది ఆడిట్.
ఓకే, అండ్ ఎక్సర్సైజెస్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ త్రూ అవుట్ ది ఆడిట్. అవును, ఆడిటర్ ప్లాన్స్ ది ఆడిట్ అండ్ దెన్ ఎక్సర్సైజెస్ ద ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ త్రూ అవుట్ ది ఆడిట్. కానీ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అంటే మనం 315 దాకా రాము కదా, మనం SA 200లోనే ఆగిపోతాం. అక్కడే ఉంది కదా ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. అక్కడ చూద్దాం అసలు ఏమంటున్నారు అక్కడ అని. SA 200లో ఉన్న ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ పోర్షన్ ఇది. ఇందులో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? ఫస్ట్ ఆడిటర్ ఏం చేస్తారు? ఆడిటర్ ఆడిట్లో ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తారు. వాళ్ళ యొక్క నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్, అండ్ అందులోనే మెటీరియాలిటీ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. ఆడిట్ ప్రొసీజర్స్ చేసింది ఎందుకు? సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. ఈ ఆడిట్ ఎవిడెన్స్కి కొరాబరేటివ్గా మనం మేనేజ్మెంట్ రిటర్న్ రిప్రజెంటేషన్స్ తీసుకుంటాము విత్ రిగార్డ్స్ టు మేనేజ్మెంట్ జడ్జ్మెంట్స్ అండ్ ఆల్. ఒక కంక్లూజన్ రీచ్ అయ్యి ఆడిట్ రిపోర్ట్ ఇస్తాము. ఆడిట్ రిపోర్ట్ కూడా అప్రోప్రియేటా, ఇన్అప్రోప్రియేటా విత్ రిగార్డ్స్ టు సర్కమ్స్టాన్సెస్ మీద ఆడిట్ రిస్క్ అనేది బేస్ అయి ఉంటుంది. ఇది వచ్చి ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. ఓకే, ఇందులో ఈ పాయింట్ చూడండి, ద నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్. దీన్నే ఇక్కడ 315లో ఎలాబరేట్ చేశారు ఎక్కువ. చూడండి, ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ఏరియాస్ విచ్ ఇస్ హ్యావింగ్ స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్. ఫస్ట్ మన టైటిల్లో కూడా అదే ఉంది కదా, ఐడెంటిఫైయింగ్ అసెసింగ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. ఇక్కడ కూడా అదే, ఐడెంటిఫైయింగ్ ద ఏరియాస్ విత్ స్పెషల్ కన్సిడరేషన్ అండ్ అసెసింగ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. మన గోల్డెన్ రూల్ ఏంటి? ఏమైనా రిస్క్ ఏదైనా ఉంటే వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు రెస్పాండ్ టు దట్. ఆ రెస్పాన్స్ ఆఫ్ ద అసెస్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ని కూడా మనం ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ని యూస్ చేయాలి. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇందాక ప్రొఫెషనల్ జడ్జ్మెంట్లో మనం ఏం చేస్తాం? ఆడిట్ ప్రొసీజర్స్లో మనకి మెటీరియాలిటీ కూడా ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ కిందకే వస్తుంది. అండ్ ఇన్ని ఆడిట్ ప్రొసీజర్స్ చేసింది ఆడిట్ ఎవిడెన్స్ కోసమే, విచ్ ఇస్ సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ కోసం. అండ్ ఇవన్నీ కాకుండా ఇక్కడ జస్ట్ ఒక చిన్న ఎక్స్ట్రా పాయింట్ ఏదే ఉంది అంటే అది సెలెక్షన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ అండ్ అడిక్వసీ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ డిస్క్లోజర్స్. ఇది మనకి పాయింట్ ఎక్కువ ఎక్కడ వస్తుంది అని నేను చెప్పాను అంటే అది వచ్చి ఎంగేజ్మెంట్ లెటర్లో ఎక్కువ ఎంఫసైజ్ అవుతుంది అని మీకు చెప్పాను. సో అదే ఇక్కడ కూడా అన్నమాట. ఇక్కడ జస్ట్ ఈ ఒక ఎక్స్ట్రా పాయింట్ వచ్చింది, మిగిలిందంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం SA 200లో చూసిన ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ పోర్షన్ దీనికి లింక్ చేసుకుంటే ఆల్మోస్ట్ 80% to 90% సిమిలర్గా ఉంది. ఓకే, ఇన్ఫర్మేషన్ ఒబ్టైన్డ్. ఓకే, మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది యాజ్ ఆడిట్ ఎవిడెన్స్. మనం ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తే వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి ఆడిట్ ఎవిడెన్స్ అయింది టు సపోర్ట్ అసెస్మెంట్ ఆఫ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. ఇన్ అడిషన్, ది ఆడిటర్ మే ఒబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్ బై about the class of transaction, account balance and disclosures and related assertions and about the operating effectiveness of controls, even though such procedures were not specifically planned as substantive procedures or test of controls. ఇక్కడ ఏమంటున్నారు అంటే మనకి నార్మల్గా స్టార్టింగ్లో ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్స్ బిఫోర్ యాక్చువల్లీ స్టార్టింగ్ ది ఆడిట్ ప్రొసీజర్స్ మనం ఏం చేస్తుంటాం? ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ ప్లస్ ఎంగేజ్మెంట్ లెటర్కి సైన్ చేస్తాము. అండ్ ఇప్పుడు మనం చేసిన RMMని ఐడెంటిఫై చేసి అండర్స్టాండింగ్ ద ఎంటిటీ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి ఒక RMM వస్తుంది. ఓకే, ఇప్పుడు జస్ట్ ఆడిట్ ప్రొసీజర్స్ అవ్వకముందే మనం RMMని కొంచెం ఐడెంటిఫై చేసాము. ఈ ఆడిట్ ప్రొసీజర్స్ జరిగినప్పుడు RMM మనకి ఇంకొన్ని ఏరియాస్లో పెరిగిందనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ఎక్స్ట్రా RMMకి ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ని మీరు అప్లై చేయండి అదర్ దాన్ దిస్ ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్. ఈ RMM బిఫోర్ స్టార్టింగ్ ఆడిట్ ప్రొసీజర్స్ మనం చేసిన RMMని ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్ అంటాం. అందుకనే ఇప్పటిదాకా మనము చూసిన ఆడిట్ డాక్యుమెంటేషన్లో ఇప్పటిదాకా చేసింది ఏం చేశారంటే ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్, ప్లాన్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ ఆర్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ అని ఎందుకు అన్నారు అక్కడ? ఇక్కడ RMM కొంచెం ఫైండ్ అవుట్ చేస్తాం, ఎక్కడైతే రిస్క్ ఉంటుంది అక్కడ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ ఉంటాయి. దట్ ఈస్ చేయాల్సిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ చేస్తాము, ఎందుకంటే ఎక్కువ ఎవిడెన్స్ తీసుకుంటే మోర్ క్వాలిటీ మోర్ రిలవెంట్ తీసుకుంటే మనకి ఆ రిస్క్ అనేది తగ్గిపోతుంది అనమాట. అందుకే సో అదర్ ఆడిట్ ప్రొసీజర్స్ అన్నాం. కానీ ఇక్కడ ఏంటి, ఆడిట్ ప్రొసీజర్ జరుగుతున్న కొద్దీ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ పెరిగితే ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ ఎక్కువ చేయండి అని చెప్తున్నారు. దిస్ పారా మీనింగ్ అదే అనమాట. ఓకే,
ఇంక్వైరీస్ విత్ మేనేజ్మెంట్ అండ్ అదర్స్. మనకు తెలిసిందే ఇంక్వైరీస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ వెపన్ అనమాట, ఆడిట్ ప్రొసీజర్స్ అనమాట. దీన్ని యూస్ చేసి మనం ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోవచ్చు. ఇంక్వైరీస్ విత్ రిగార్డ్స్ టు టీసీడబ్ల్యూజీకి తీసుకోవటం వల్ల ఏంటి, టీసీడబ్ల్యూజీ వర్ టాప్ ఆఫ్ ద మేనేజ్మెంట్ కంటే ఎక్కువ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. టీసీడబ్ల్యూజీ ఆర్ యాక్చువల్లీ సో మచ్ ఆఫ్ ఫినాన్షియల్లీ ఇంట్రెస్టెడ్, లేకపోతే దే ఆర్ లైక్ వాట్ టు సే లైక్ ఫౌండర్స్ కానీ అలాగా అనమాట. టీసీడబ్ల్యూజీ may help the auditors understand the environment in which financial statements are prepared. ఎందుకంటే TCWG were actually the founders of the company, so that వాళ్ళే మనకి ఎక్కువ ఈ ఎంటిటీ ఉన్న ఎన్విరాన్మెంట్ గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు. ఎన్విరాన్మెంట్ అంటే ఏం లేదు, ద లీగల్ అండ్ స్టాట్యూటరీ ఎన్విరాన్మెంట్ అనమాట, అండ్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ దీని గురించి, అంతేకాని సమ్మరా వింటరా ఇది కాదు. ఓకే, ఎంక్వైరీస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఇంటర్నల్ ఆడిట్ పర్సనల్ని మనం ఏం అడుగుతాము, ఇంటర్నల్ ఆడిట్ ప్రొసీజర్స్ గురించి అడుగుతాము. ఓకే, ఎంక్వైరీస్ విత్ ఎంప్లాయీస్ని ఏం అడుగుతాము, మనకి అందరు ఎంప్లాయీస్ అవసరమా, మనకి ఫ్యాక్టరీ అసెంబ్లీలో ఉన్న వాళ్ళు జస్ట్ ఒక క్వాలిటీ ఇన్స్పెక్షన్ కోసం అంతే సరిపోతుంది, వాళ్ళని వెళ్ళి మనం ఏమి స్పెషల్గా ఎంక్వైరీ చేయక్కర్లేదు. మనకి ఎంక్వైరీ ఎవరిని చేయాలి, ఫినాన్స్ డిపార్ట్మెంట్లో, అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని చేయాలి. వాళ్ళేం చేస్తారు, ఇనిషియేటింగ్, ప్రాసెసింగ్ అండ్ రికార్డింగ్ కాంప్లెక్స్ అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్. ఈ అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ని ఇనిషియేట్, ప్రాసెస్ అండ్ రికార్డ్ చేసే ఎంప్లాయీస్ నుండి మనం ఈ మ్యాటర్ తెలుసుకుంటాం అనమాట. ఎంక్వైరీస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఇన్ హౌస్ లీగల్ కౌన్సిల్. మనం ఆల్రెడీ చూసినట్టయితే ఆడిట్ వచ్చి మనం ఎలా చేయాలి, యాజ్ పర్ ప్రొఫెషనల్ స్టాండర్డ్ చేయాలి, లీగల్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ చేయాలి. సో లీగల్ ప్రాబ్లమ్స్ కోసం ఏమన్నా లిటిగేషన్స్, కంప్లైన్సెస్ కోసము ఇన్ హౌస్ లీగల్ కౌన్సిల్ తోటి విల్ టేక్ సమ్ ఎంక్వైరీస్ డైరెక్టెడ్ టువర్డ్స్ మార్కెటింగ్ అండ్ సేల్స్ పర్సనల్. అదేంటిది మార్కెటింగ్ అండ్ సేల్స్ పర్సనల్ ఎందుకు, ఎందుకంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ కోసం, ఎందుకంటే ఇది గోయింగ్ కోసం, మోస్ట్లీ లైక్ రిలేటెడ్ పార్టీస్ యొక్క రిలేషన్షిప్ ట్రాన్సాక్షన్స్ కోసం, వీటి కోసం ఎక్కువ మార్కెటింగ్ అండ్ సేల్స్ పర్సనల్ కోసం కూడా మనం ఎంక్వైరీస్ చేస్తుంటాము, వెదర్ హ్యావ్ ఎనీ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్ విత్ ద కస్టమర్స్ అని అంతా. అనలిటికల్ ప్రొసీజర్స్ కూడా ఇట్స్ అ టైప్ ఆఫ్ ఆడిట్, ఇట్స్ అ వే టు గెట్ ఆడిట్ ఎవిడెన్స్. అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే నేను మీకు చెప్పాను లైక్ మ్యాథమెటికల్ ఫార్ములాస్, రేషియోస్ అవి అని. ఓకే, దాని గురించి కొంచెం బ్రీఫ్ ఇచ్చారు ఇక్కడ, మనం చూద్దాం ఏంటి అనేది. అనలిటికల్ ప్రొసీజర్స్ performed as risk assessment procedures may include both financial and non-financial information. Non-financial information మీరేమో మ్యాథమెటికల్ ఫార్ములా అన్నారు, మ్యాథ్స్లో వచ్చి ఓన్లీ నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ వచ్చి నాన్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఎలా అంటే ఇప్పుడు చూద్దాం, లైక్ రేషియోస్ అనమాట. ఇప్పుడు ఓకే, ఓన్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్న రేషియోస్ కొన్ని చూద్దాం. ఇప్పుడు ఇన్పుట్ ప్రైస్ వచ్చి సడన్గా పెరిగితే సౌండ్ బిజినెస్ ఏం చేస్తుంది, ఎయిదర్ క్వాంటిటీని తగ్గిస్తుంది, దట్ ఇస్ ష్రింకిఫికేషన్. పార్లేజీ బిస్కెట్ ఎప్పుడు చూసినా 5 రూపీస్ 10 రూపీస్ ఉంది, ఎందుకు, దే ఆర్ రెడ్యూసింగ్ ద క్వాంటిటీ ఆఫ్ దట్ బిస్కెట్స్ అనమాట. అందుకోసము దే ఆర్ కుడ్ ఏబుల్ టు మెయింటైన్ దట్ ప్రైజ్. లేకపోతే ప్రైస్ పెరగచ్చు అంతే. ఇన్పుట్ ప్రైస్ పెరిగిందంటే ఒక సౌండ్ బిజినెస్ ఏంటి, అయితే క్వాంటిటీ తగ్గిస్తారు లేకపోతే ప్రైస్ పెంచుతారు. ఈ రేషియోస్ ఏవైతే ఉంటుంది అది ఫినాన్షియల్ రేషియో, ఎంత ప్రైస్కి ఎంత క్వాంటిటీ తగ్గించారు, ఎంత ప్రైస్కి ఎంత సెల్లింగ్ ప్రైస్ పెంచారు, ఇదంతా ఫినాన్షియల్కి. ఓకే, మరి ఫినాన్షియల్ అండ్ నాన్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉన్న కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దాము. పేరోల్ ఎక్స్పెన్సెస్ విత్ రిగార్డ్స్ టు ద ఎంప్లాయీస్ అనమాట. ఎంతమంది ఎంప్లాయీస్కి యావరేజ్ పే ఎంత, యావరేజ్ పే అంటే లైక్ గ్రాట్యుటీ ఫీజ్ కానీ లేకపోతే పిఎఫ్ కానీ ఎనీథింగ్. ఇలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కావాలి అంటే లైక్ విత్ రిగార్డ్స్ టు ద రెంట్ అండ్ స్క్వేర్ ఫీట్కి కూడా. ఓకే, ఇలాంటి నాన్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్కి కూడా. లేకపోతే రెండు నాన్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే లైక్ మనము ఒక చెప్పాలి అంటే ఈజీగా ఒక స్కూల్ ఉందనుకోండి, స్కూల్లో ఇంతమంది స్టూడెంట్స్కి లైక్ 30 స్టూడెంట్స్కి 1 ఫ్యాకల్టీ ఉన్నారు. ఇలాగ నాన్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ని కూడా చేయొచ్చు. మీరు కంపెనీకి తీసుకురావాలి అనుకుంటే లైక్ ఫర్ ఎవ్రీ 100 మెంబర్స్ ఒక సూపర్వైజర్ ఉన్నారు ఇన్ ద అసెంబ్లీ ప్రాసెస్ అలాగా.
ఇది ఎలా చేసినా అనలిటికల్ ప్రొసీజర్స్ అనే అంటాము. With regards to that, an analytical procedures may identify the existence of unusual transactions and the amounts of ratios and trends that might indicate the matters that have audit implications. ఇలా మనం ఇన్ని రేషియోస్ చేస్తున్నాము, మనం రేషియోస్ చేసి ఊరికే కూర్చోం కదా, విల్ కంపేర్ విత్ ద సిమిలర్ ఇండస్ట్రీస్కి కంపేర్ చేస్తుంటాము, లేకపోతే ఈ కంపెనీలోనే ప్రీవియస్ క్వార్టర్స్కి కానీ ప్రీవియస్ పీరియడ్స్కి కంపేర్ చేస్తాము. ఏదన్నా అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అప్పుడు ఏమన్నా అన్యూజువల్ ట్రాన్సాక్షన్ ఉంటే మనం ఇంకా ఎక్కువ అసర్షన్ లెవెల్కి వెళ్ళి స్పెసిఫిక్ అంటే సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ యూస్ చేసి ఇంకొంచెం సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని ఫైండ్ అవుట్ చేసుకోగలం. ఓకే, when such analytical procedures use data aggregated at high levels, the results of those analytical procedures only provide a broad intentional indication. మనం ఆల్రెడీ స్టార్టింగ్లో మనం చూసినాం కదా, లైక్ అనలిటికల్ ప్రొసీజర్స్కి సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్కి డిఫరెన్స్. ఇక్కడ మళ్ళీ ఒక్కసారి చిన్నగా చెప్పేస్తాను. అనలిటికల్ ప్రొసీజర్స్ వచ్చి ఏంటి అంటే, మనకి వచ్చి రా మెటీరియల్స్ ఫినిష్డ్ గూడ్స్ ఉన్నాయనుకోండి. రా మెటీరియల్ ఇన్పుట్ ప్రైస్ వచ్చి లైక్ RMP 1, 2, 3, 4 ఉన్నాయి. ఇక్కడ ఫినిష్డ్ గూడ్స్ సెల్లింగ్ ప్రైస్ వచ్చి 1, 2, 3, 4, 5, 6 ఫినిష్డ్ గూడ్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనం అనలిటికల్ ప్రొసీజర్ చేస్తే సమ్ X అమౌంట్ Y అమౌంట్ వచ్చింది. ఈ X/Y అనేది అనలిటికల్ ప్రొసీజర్స్. అది కాకుండా ఈ ఫస్ట్ ఫినిష్డ్ గూడ్స్ది ప్రొడ్యూస్ చేయడానికి మనకి 2 and 4 అవసరం. ఇప్పుడు మనం ఏం చేస్తాము, సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే ఇన్పుట్ ప్రైస్ పెరిగింది, ఈ 2 + 4 ఇన్పుట్ ప్రైస్కి మన యొక్క సెల్లింగ్ ప్రైస్ 1 ఎంత రేషియోలోకి పెంచాలి, అది అంతా తెలుసుకొని చేసేది సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్. సబ్స్టాంటివ్ అంటే స్పెసిఫిక్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా అనలిటికల్ ప్రొసీజర్స్ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్కి డిఫరెన్స్. ఓకే, ఇన్ఫర్మేషన్ obtained in prior periods. The auditor's previous experience with the entity and audit procedures performed in the previous audit may provide the auditor with information about such matters. With the past misstatements మనకి ఎట్లా తెలుస్తుంటుంది, ప్రీవియస్ ఇయర్ ఆడిటర్ రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది. నేను మీకు ఇనిషియల్ ఎంగేజ్మెంట్ ఆడిట్ ఎంగేజ్మెంట్ అంటే ఏంటో చెప్పాను. మన కంపెనీకి ఆడిట్ ఫర్మ్కి ఉన్న ఫస్ట్ కాంబినేషన్ వచ్చి ఇనిషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్ అంటుంది. ఈ ఆడిట్ ఫర్మ్ ప్రీవియస్గా చాలా కంపెనీస్కి ఆడిట్ చేస్తుంటుంది, చాలామంది ఆడిటర్స్ వచ్చి కంపెనీకి ఆడిట్ చేస్తుంటారు. సో ఇవి అంతా కలిపి ఇట్లా మనం ఆలోచిస్తే కనుక మనకి ప్రయర్ పీరియడ్స్ అంటే అప్పుడు అట్లా తెలుస్తుంది అనమాట. పాస్ట్ మిస్టేట్మెంట్స్ ఎట్లా తెలుస్తుంది, ఆ కంపెనీది ప్రీవియస్ ఆడిట్ రిపోర్ట్స్ని బట్టి తెలుస్తుంది. లేకపోతే సిమిలర్ ఇండస్ట్రీలో సిమిలర్ కంపెనీ ఏమన్నా మిస్టేట్మెంట్స్ చేస్తుంటే ఆ మిస్టేట్మెంట్స్ యొక్క నాలెడ్జ్ని ఆడిటర్ ఇక్కడ అప్లై చేయొచ్చు. అండ్ ద నేచర్ ఆఫ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్, ఇదే ఆ సిమిలర్ ఇండస్ట్రీస్ గురించి నేను చెప్పాలనుకుంటుంది. ఇంటర్నల్ కంట్రోల్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ చేంజెస్ దట్ ద ఎంటిటీ ఆర్ ఇట్స్ ఆపరేషన్స్ మే హ్యావ్ అండర్గాన్. ఓకే, కొన్ని చేంజెస్ ఎంటిటీ అండర్గాన్ అయ్యింది, లైక్ కొన్ని ఇంటర్నల్ ప్రొసీజర్స్ మార్చటమో లేకపోతే ఏమన్నా హైరార్కీ మార్చటమో ఏదో జరిగింది. సిన్స్ ద ప్రయర్ ఫినాన్షియల్ పీరియడ్, మనం ప్రీవియస్ పీరియడ్ ఆడిట్ చేసుండకపోవచ్చు, బట్ లైక్ సే ఈ కరెంట్ ఇయర్లోనే ఒక కొత్త సాఫ్ట్వేర్ ఒకటి పెట్టారు అనుకోండి. ఈ ప్రీవియస్ ఆడిటర్కి ఈ సాఫ్ట్వేర్ విత్ దిస్ ఎంటిటీ తెలీదు, మనకి ఈ కంపెనీలో ఈ సాఫ్ట్వేర్ గురించి తెలీదు. అప్పుడు మనం ఏం చేయాలి, వీ నీడ్ టు టేక్ అగైన్ సఫిషియంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎంటిటీ టు ఐడెంటిఫై ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ విత్ రిగార్డ్స్ టు దీస్ చేంజెస్ దట్ ద ఎంటిటీ హ్యావ్ అండర్గాన్. ఆ చేంజెస్ గురించి కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ప్రయర్ పీరియడ్స్లో ఉన్నవి మాత్రమే కాకుండా కొత్త పీరియడ్లో ఏమైనా చేంజ్ అయితే వాటి గురించి కూడా తెలుసుకోవాలి. అండ్ ఎలా తెలుసుకోవాలి, ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ గురించి ఎలా తెలుసుకోవాలి, అగెయిన్ ఇట్ ఈస్ అ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. మనకి ఇప్పటిదాకా ఇది 4th టైం అనుకుంటా రావటము. ఓకే, అండ్ విత్ రిగార్డ్స్ టు ద ఇంటర్నల్ కంట్రోల్స్ అంటే ఏంటి, ఇంటర్నల్ కంట్రోల్స్ అంటే కంపెనీలో ఉండే ఆపరేషన్స్. Internal control is designed, implemented and maintained to identify business risk
that threaten the achievement of entities' objectives that concern. Okay. ఇంటర్నల్ కంట్రోల్స్ అనేది మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ టు డిజైన్, ఇంప్లిమెంట్ అండ్ మెయింటైన్ ఎనీ ఫ్రాడ్స్ ఆర్ ఎర్రర్స్ అని ఇప్పటిదాకా మనం చూసాము విత్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఆడిటర్. ఇక్కడ ఏంటి ఇంటర్నల్ కంట్రోల్స్ అనేది డెఫినేషన్ ఎందుకు మార్చారంటే పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మేనేజ్మెంట్. అసలు మేనేజ్మెంట్ ఇంటర్నల్ కంట్రోల్స్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తుంది? యూసీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి, ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఉండాలి అన్నది ఒక ఆడిటర్ ఆబ్జెక్టివ్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయటం కోసమే మేనేజ్మెంట్ బిజినెస్ చేస్తుందా? చెయ్యదు. మేనేజ్మెంట్ బిజినెస్ ఎందుకు చేస్తుంది? ఫర్ ప్రాఫిట్ కోసం అవ్వచ్చు, మార్కెట్ షేర్ కోసం అవ్వచ్చు, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ మార్కెట్ వాల్యుయేషన్ పెంచుకోవడం కోసం అవ్వచ్చు. అంతేకాని ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చేయటం కోసం మటుకు ఏ కంపెనీ బిజినెస్ చేయదు. ఓకే, దానికోసం ఇక్కడ ఇట్లా మార్చారనమాట ఎంటిటీస్ ఆబ్జెక్టివ్స్ని. ఓకే, ఎంటిటీ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడం కోసము ఇంటర్నల్ కంట్రోల్స్ని డిజైన్, ఇంప్లిమెంట్ అండ్ మెయింటైన్ చేశారు అని. ఓకే, ఈ డెఫినేషన్కి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు అది అని మీకు అర్థమైంది కదా, ఇంకా కన్ఫ్యూజన్ లేదు. ఆ డెఫినేషన్ రాయాలా, ఈ డెఫినేషన్ రాయాలా అని క్వశ్చన్లో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అడిగితే ఆ డెఫినేషన్ రాస్తే సరిపోద్ది. ఓకే, ద రిలయబిలిటీ. ఓకే, ఫస్ట్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఎందుకు డిజైన్ చేస్తారు? ఫర్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ ద కంపెనీ, అందుకోసం. సెకండ్ థింగ్ ఏంటి? రిలయబిలిటీ ఆఫ్ ద ఫినాన్షియల్ రిపోర్టింగ్. మనం ఆడిట్ చేస్తుంది ఎందుకు? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కోసం, ఫినాన్షియల్ రిపోర్టింగ్ అవి ప్రాపర్గా ఉన్నాయా లేదా అని. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏముంటుంది? అసెట్స్ ఉంటుంది. ఆ అసెట్స్ని ప్రాపర్గా సేఫ్ గార్డ్ చేస్తున్నారా లేదా. ఓకే, మనం ఆడిట్ ఎలా చేయాలి? అగైన్ ప్రొఫెషనల్, లీగల్ అండ్ రెగ్యులేటరీ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చేయాలి. ఇక్కడ కూడా అంతే, కంప్లైన్స్ విత్ అప్లికబుల్ లాస్ ఆర్ రెగ్యులేషన్స్. ఇది యాక్చువల్లీ మోస్ట్లీ సిమిలర్ కైండ్ ఆఫ్ పాయింట్స్ మనకి రిపీట్ అవుతూ ఉంటాయి విత్ రిగార్డ్స్ టు ఇంటర్నల్ కంట్రోల్స్. ఫర్ ఎఫెక్టివ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ రిలయబిలిటీ ఆన్ ఫినాన్షియల్ రిపోర్టింగ్, సేఫ్ గార్డ్స్ ఆఫ్ అసెట్ అండ్ కంప్లైన్స్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. Internal controls can provide an entity with reasonable assurance about achieving the entity's financial reporting objectives. Inherent limitations of internal controls include human judgment, in decision making can be faulty, or the breakdowns in internal control can occur or can cause a human error. ఇక్కడ చూడండి, ఎంటిటీ ఇంటర్నల్ కంట్రోల్స్ని ఎందుకు పెడుతుంది? ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎ రీజనబుల్ అష్యూరెన్స్ ఇన్ అచీవింగ్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్, అంతే కదా. వాటిలో కొన్ని ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఉన్నాయి దురదృష్టవశాత్తు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మ్యాటర్ అనేది ఎట్లాగా సెగ్రిగేట్ అయింది అంటే ఇది అంతా పాజిటివ్స్ గురించి చెప్పారు. లైక్ ఇట్ అచీవ్స్ రిలయబిలిటీ ఇన్ ఫినాన్షియల్ రిపోర్టింగ్, ఎఫెక్టివ్ ఆపరేషన్స్, కంప్లైన్స్, సేఫ్ గార్డ్స్ అని. కానీ ఇంటర్నల్ కంట్రోల్స్ పాజిటివ్స్ ఉన్నప్పుడు నెగిటివ్స్ కూడా ఉండాలి కదా. అవే ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ దోస్ ఇంటర్నల్ కంట్రోల్స్. అందులో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే హ్యూమన్ జడ్జ్మెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంటర్నల్ కంట్రోల్స్లో గ్యాప్ ఉండటం వల్ల హ్యూమన్ ఎర్రర్ ఉండొచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే గ్యాప్ లేదు బట్ టూ people colluded together and to override the internal controls. ఈ 3 వచ్చి ఇన్హరెంట్ లిమిటేషన్స్ కిందకు వస్తుంది. ఓకే, మనం డిస్కస్ చేసుకున్నాం అది. అండ్ విత్ రిగార్డ్స్ టు ద ఇంటర్నల్ కంట్రోల్ కాంపోనెంట్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం ఎంటిటీ యొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టాప్లో ఎవరు ఉంటారు? టాప్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, చైర్మన్ వాళ్ళందరూ ఉండాలి. వాళ్ళందరినీ TCWG అంటాం. చైర్మన్ లేకపోతే వాళ్ళ ఫౌండర్స్, ఎనీబడి TCWG అంటారు. ఓకే, ఈ TCWG ఏం చేస్తుంటారు? ఫస్ట్ వాట్ డు దే డూ? వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఉన్నారు కాబట్టి వాట్ డు దే యాక్చువల్లీ, దే ఆర్ ద సూపర్ బాసెస్. వాళ్ళ యొక్క ఐడియాలజీ ప్రకారం, వాళ్ళ యొక్క ఫిలాసఫీ ప్రకారం, వాళ్ళ యొక్క ఎథికల్ వాల్యూస్ ప్రకారం కంపెనీ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. ఓకే, దీనినే కంట్రోల్ ఎన్విరాన్మెంట్ అంటారు. దే యాక్చువల్లీ they were the TCWG అనమాట. ఓవరాల్ యాటిట్యూడ్ లైక్ CEO or somebody TCWG కమ్యూనికేటింగ్ అబౌట్ ద హానెస్టీ, ఇంటిగ్రిటీ, ఎథికల్ రిక్వైర్మెంట్స్ వీటి గురించి మాట్లాడుతుంటే దీన్ని వచ్చి కంట్రోల్ ఎన్విరాన్మెంట్ అంటారు. దే ఆర్ క్రియేటింగ్ ద ఎన్విరాన్మెంట్. ఈ యొక్క కంట్రోల్ అనే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మొత్తంని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు త్రూ దేర్ వర్డ్స్. ఓకే, ఎంటిటీ రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్. ఈ రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ వచ్చి ఏంటి అంటే ఈ చాలా యొక్క కంపెనీలో చాలా యొక్క ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. వాట్ కుడ్ బీ రాంగ్ ఫర్ కంపెనీ నాట్ అచీవింగ్
ఆబ్జెక్టివ్స్ దట్ ఇట్ కెప్ట్ ఫర్ ఇట్ సెల్ఫ్. కంపెనీ యొక్క మోటో కానీ, కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్స్, విజన్ కానీ ఏమేమి ప్రాబ్లమ్స్ వల్ల అచీవ్ చేయలేకపోతున్నాయి అన్నవి ఫైండ్ అవుట్ చేస్తారు. ఫస్ట్ నెక్స్ట్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో ముసిలెక్ మేనేజ్మెంట్ అనుకోండి. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే లైక్ సపోజ్ ఒక బ్యాంక్ తీసుకుందాం. బ్యాంక్లో ఇప్పుడు వచ్చి ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మచ్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. లైక్ సంబడి హ్యాకర్స్ వర్ కొన్ని బ్యాంక్లో ఫ్రాడ్ చేయటము అండ్ బ్రేకింగ్ త్రూ ద బ్యాంక్ అన్నమాట. సంథింగ్ అలాగా కొన్ని ఫ్రాడ్స్ అవంతా జరుగుతూ ఉంటాయి. అండ్ కస్టమర్ బ్యాంక్ అకౌంట్లోంచి కూడా కొంచెం అమౌంట్ ఫాల్టీగా తీసేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ ద మెయిన్ థ్రెట్ అనమాట. బ్యాంకులో మనం డబ్బులు ఎందుకు వేసుకుంటాము? మనీ సేఫ్గా ఉండాలని కోసం. అదే ఆ బ్యాంక్లో ఎక్కువగా హ్యాకింగ్ జరుగుతూ ఉంది, ఎక్కువగా కస్టమర్స్ వాళ్ళ దగ్గర అనౌథరైజ్డ్ విత్డ్రాల్స్ జరిగిపోతుంటే ఎవరు వెళ్ళి ఆ బ్యాంక్లో వెళ్ళి మనం డిపాజిట్ చేస్తాము? మనం బ్యాంక్ ఆడిట్ చెప్పుకున్నప్పుడు చూద్దాము బ్యాంక్స్ అనేవి ఇండియన్ ఎకానమీలో ఎంత క్రూషియల్ అనేది అని. పైగా ఇప్పుడు మనకి చూడాలంటే ఆడిట్ ఆఫ్ డిఫరెంట్ ఎంటిటీస్లో మనం చూసినట్టయితే సినిమా హాల్కి ఒక సపరేట్ బిగ్ చాప్టర్ ఏమీ లేదు, జస్ట్ ఒక స్మాల్ పోర్షన్ ఉంది. కానీ బ్యాంక్స్కి ఎందుకు అంత పెద్ద చాప్టర్, ఎందుకు అంత ఇంపార్టెన్స్, అవన్నీ అప్పుడు తెలుసుకుందాము. ఓకే, సరే సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? లైక్ ఆ రిస్క్ ఒకటి ఉంది, అనౌథరైజ్డ్ విత్డ్రాల్స్. అప్పుడు మనం ఏం చేయొచ్చు? 2 స్టెప్ వెరిఫికేషన్. ఒక 6 పిన్ పాస్వర్డ్ ఒకటి ఉంటుంది, ప్లస్ ఓటీపీ వస్తుంది, 1 టైం పాస్వర్డ్. ఇలాగా యూజ్ చేసినప్పుడు అది వచ్చి రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్. ఇట్లా పెట్టడం రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ అనమాట. రిస్క్ని మనం అసెస్ చేసిన దానికి గోల్డెన్ రూల్ ఏంటి? రెమెడీ కనుక్కోవాలి, అంతే. దీన్ని రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ అంటారు. అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఏంటి? లైక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈజ్ యాక్చువల్లీ మోస్ట్లీ టెక్నాలజీ అనమాట. టెక్నాలజీ ఆర్ హౌ ట్రాన్సాక్షన్స్ ఆర్ బీయింగ్ ప్రాసెస్డ్ అండ్ ఆల్. మనకి తెలిసినట్టయితే లైక్ మనకి చాలా ఆటోమేటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, లైక్ జైపర్ కానీ, లేకపోతే లైక్ ఇంకా తక్కువకి రావాలి అంటే వాట్సాప్ ఆటోమేటెడ్ మెసేజెస్ కానీ, బల్క్ మెసేజెస్ ఆర్ బల్క్ ఈమెయిల్ సెండింగ్ కానీ, ఈమెయిల్ మార్కెటింగ్, ఇవన్నీ ఈ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ దగ్గర నుంచి వస్తుంటాయి. ఇట్స్ లైక్ ఆటోమేటింగ్ ద సిస్టమ్స్, నాట్ ఓన్లీ విత్ రిగార్డ్స్ టు మార్కెటింగ్. ఏదన్నా లైక్ మనము ఇప్పుడు సపోజ్ ఫీ పే చేసాము, ఫీ విత్ రిగార్డ్స్ టు ఏదన్నా ఒకటి పర్చేస్ కొనుక్కున్న తర్వాత ఏమంటే విల్ గెట్ అన్ SMS ఫర్ అవర్ మొబైల్ అండ్ అన్ ఈమెయిల్. ఈ ప్రొసీజర్ వచ్చి ఒక ఆటోమేటెడ్ సిస్టమ్ విత్ ద యూజ్ ఆఫ్ IT. దాని గురించి ఇలా సిస్టమ్స్ని బిల్డ్ చేయటం అనేది ఇంటర్నల్ కంట్రోల్. అండ్ కంట్రోల్ యాక్టివిటీస్ అంటే ఇంటర్నల్ కంట్రోల్ యాక్టివిటీస్ అంటే ఆపరేషన్స్ అనమాట. ఓకే, లైక్ సైనింగ్ ఆఫ్ ద చెక్స్ కానీ, లేకపోతే ప్యాకింగ్ ద మెటీరియల్ కానీ, అండ్ టేకింగ్ ది ఆర్డర్స్, రిసీవింగ్ అండ్ గివింగ్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్కి ఏమి ఇస్తారు, శాలరీ ఇస్తారు, అవి ఇవ్వటం, వీటన్నిటిని కంట్రోల్ యాక్టివిటీస్ అంటారు. అండ్ మానిటరింగ్ ఆఫ్ దోస్ కంట్రోల్స్. ఒకరు ఒక పని చేస్తున్నప్పుడు, ఇప్పుడు మన ఎంగేజ్మెంట్ టీమే ఉంది, మనం ఆడిట్ చేస్తున్నాము, మనకి సూపర్వైజ్ చేయడానికి, డైరెక్ట్ చేయడానికి ఒక ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఉన్నారు. ఆడిట్ చేసేది ఎంగేజ్మెంట్ టీమ్, బట్ అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ది. ఇక్కడ కూడా కంపెనీలో కంట్రోల్ యాక్టివిటీస్, ఆపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి, బట్ వాటిని మానిటర్ చేయడానికి ఒకళ్ళు ఉండాలి కదా, మేనేజర్స్. అదే. అండ్ ఇది ఒక లాజికల్ ఫ్లో అనమాట. కంపెనీలో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, ఇంటర్నల్ కాంపోనెంట్స్, అండ్ వాటి యొక్క డ్యూటీస్ ఏంటి అని కంట్రోల్ ఎన్విరాన్మెంట్ TCW చేస్తుంది. తర్వాత మేనేజ్మెంట్ రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ చేస్తుంది. ఆ తర్వాత ఆటోమేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ని IT యూజ్ చేసుకొని సిస్టమ్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అన్నీ IT ఉండలేవు కాబట్టి కొన్ని కంట్రోల్ యాక్టివిటీస్ పీపుల్ చేస్తారు, వాళ్ళని మానిటర్ చేయడానికి ఉంటుంది. అండ్ దట్స్ ఇట్. ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ టాపిక్ వచ్చి మాన్యువల్ ఆర్ ఆటోమేటెడ్ ఎలిమెంట్స్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్ గురించి మాట్లాడుతున్నాము. First thing, controls in a manual system may include both procedures as approvals, reviews of transaction and reconciliations and follow-up of reconciling items అన్నమాట. Approvals తీసుకోవటం కానీ, signatures కానీ, reconciliation with regards to list of transactions with to the vendors కానీ, లేకపోతే bank statements with regards to the cash books of accounts కానీ,
ఇట్లాగే ఎనీ రికన్సిలియేషన్స్, అప్రూవల్, రివ్యూస్, వీటిని మాన్యువల్ కంట్రోల్స్ అంటారు. మాన్యువల్ కంట్రోల్స్ అని ఎందుకు అంటారు? మనుషులు చేస్తారు కాబట్టి మాన్యువల్ కంట్రోల్స్ అంటారు. ఓకే, controls in IT system consist of combination of automated and manual controls. IT is used to initiate, record, process and report transactions or other financial data for inclusion in financial statement. The systems and programs may include controls related to corresponding assertions of material accounts or may be critical to the effective functioning of manual controls that depend on IT. చాలా పెద్ద పాయింట్ కదా. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏమంటున్నారు, మాన్యువల్ సిస్టమ్స్లో ఏమేమి ఉంటాయని చెప్పారు. సెకండ్ ఏమంటున్నారు, ఐటీ సిస్టమ్స్, కంట్రోల్స్ ఇన్ ఐటీ సిస్టంలో ఆటోమేటెడ్ ఉంటుంది, మాన్యువల్ కంట్రోల్స్ కూడా ఉంటుంది. అందుకనే కదా ఇక్కడ ఐటీ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉన్నా కానీ ఇక్కడ కంట్రోల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఓకే, మనకు కూడా తెలుసు ఐటీ సిస్టమ్స్ ఉంటే అన్నీ ఆటోమేటెడే అవ్వదు, కొన్ని మాన్యువల్ కూడా అవుతాయని. ఓకే, మరి దేనికి యూజ్ చేస్తారు? ఐటీ ఎప్పుడు యూజ్ చేస్తారు? ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ని ఫినాన్షియల్ స్టేట్మెంట్ దాకా తీసుకువెళ్ళడానికి. లైక్ ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్లో ఇన్వాయిస్ రేస్ చేస్తాం, అది డైరెక్ట్గా ఐటీ యూజ్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ ఫినాన్షియల్ ట్రేడ్ రిసీవబుల్స్ అమౌంట్, లేకపోతే క్యాష్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అది ఐటీ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట దానికోసము. అండ్ ఇది యూజ్ చేయటం వల్ల ఏంటి అంటే మనకి ఎసర్షన్స్ వస్తాయి అనమాట. ఎసర్షన్స్ అంటే ఏం మనం చెప్పుకున్నాము, ఆ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉండే బ్యాలెన్సెస్కి మేనేజ్మెంట్ ఇచ్చే క్వాలిటీ, అది లైక్ యాక్యురసీ ఉండటం. లేకపోతే మీరు చూసినట్టయితే అగైన్ మళ్ళీ ఎగ్జాంపుల్ ఎందుకులేండి, యాక్యురసీ ఉండటం కానీ, లేకపోతే సే లైక్ కంప్లీట్నెస్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్, పడిపోయినప్పుడు లైక్ వాట్ డు వి సే, దట్స్ నాట్ వర్కింగ్, బ్రేక్ డౌన్ అయినప్పుడు సాఫ్ట్వేర్ కొంచెం క్యాష్ తీసుకొని దాన్ని పక్కన ఒక చిన్న బుక్లో రాశారు, ఆ తర్వాత అది మర్చిపోయారు, అప్పుడు కంప్లీట్ అవ్వదు కదా అన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నట్టు. అలాగనమాట, అన్నీ కంప్లీట్గా ఉన్నాయి లేవా, ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఎఫెక్టివ్ ఫంక్షన్ ఆఫ్ మాన్యువల్ కంట్రోల్స్. పక్కన బుక్లో రాసుకున్న యొక్క ట్రాన్సాక్షన్స్ కూడా తీసుకువెళ్ళి తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్లో అప్డేట్ చేస్తే విల్ గెట్ అసర్షన్ ఆఫ్ కంప్లీట్నెస్. That's to that manual and automated elements, and I'm trying my best to actually మీకు అర్థమయ్యేలా చెప్పడానికి I'm trying my level best. మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చలేదా, లేకపోతే ఇంకేమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలా, అదంతా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ సో దట్ ఎగ్జామ్ ముందు ఇంకొక ఫ్రాంటిక్ కవర్ పెట్టేద్దాము. ఫ్రాంటిక్ కవర్ పెట్టి మీరు చెప్పిన ఎలిమెంట్స్ అన్నీ కన్సిడర్ చేసి ఒక కొత్త వీడియో చేద్దాము. నాకు వల్ల నేను ఇంత కష్టపడి చెప్పేదల్లా మీకు అర్థమయ్యి చక్కగా ఎగ్జామ్లో మంచిగా రాస్తే నాకు అదొక సంతృప్తిగా ఉంటుందన్నమాట. కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో ఎవరు ఉంటారు అనుకున్నాం మనం, టీసీడబ్ల్యూజీ ఉంటుంది. టీసీడబ్ల్యూ ఏం చేస్తుంది? విత్ రిగార్డ్స్ టు ఇట్స్ ఎంప్లాయీస్ మోటివేషన్ ఇస్తుంది. విత్ రిగార్డ్స్ టు ఆడిటర్కి ఏం చెప్తారు అంటే విత్ రిగార్డ్స్ టు దేర్ కంపెనీ యొక్క స్ట్రక్చర్ ఏంటి, వాళ్ళ యొక్క ఎథిక్స్ ఏంటి, హానెస్టీ ఏంటి, హైరాకీ ఏంటి, ఓనర్షిప్, ఆల్ ద సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అన్నీ చెప్తూ ఉంటారు అనుకున్నాం. ఓకే, దాని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. కంట్రోల్ ఎన్విరాన్మెంట్ ఇట్ సెల్ఫ్ డు నాట్ ప్రివెంట్, డిటెక్ట్ ఆర్ కరెక్ట్ ఆర్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. అంతే కదా, కంట్రోల్ ఎన్విరాన్మెంట్ యాక్చువల్లీ ఆపరేషన్స్లో ఏమీ ఉండదు. వాట్ డు దే డూ ఇస్ దట్ దే కమ్యూనికేట్ టు ఇట్స్ ఎంప్లాయీస్ అబౌట్ ద ఎథికల్ వాల్యూస్ కానీ, కంపెనీ స్ట్రక్చర్ కానీ, లేకపోతే పాలసీస్ దట్ ద కంపెనీ ఈజ్ ఫాలోయింగ్, ఇవంతా చెప్తూ ఉంటారు. మోస్ట్లీ లైక్ రూల్స్ కానీ మోటివేషన్ కానీ టైప్ అనుకోండి, ఇంతే. ఇది జస్ట్ ఒక రూల్స్ మోటివేషన్స్ ఉంటే ఏమన్నా అయిపోద్దా? ఏం అవ్వదు కదా. ఆపరేషన్స్ కరెక్ట్గా జరిగితే అవుతుంది. అందుకే దే డు నాట్ ప్రివెంట్, డిటెక్ట్ ఆర్ కరెక్ట్ ఆర్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అని అందుకే అన్నారు విత్ రిగార్డ్స్ టు ద కంపెనీ పర్స్పెక్టివ్. మరి ఆడిటర్ తోటి కూడా కమ్యూనికేట్ అవుతారు కదా, దాని గురించి ఏమంటున్నారు? ఇట్ మే ఇన్ఫ్లుయెన్స్ ది ఆడిటర్స్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ అదర్ కంట్రోల్స్ అండ్ ఆడిటర్స్ అసెస్మెంట్ ఆఫ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. అంతే కదా. ఇప్పుడు చూడండి, ఆడిటర్ వెళ్ళి కంపెనీ గురించి తెలుసుకోవాలి, అండర్స్టాండింగ్ ద ఎంటిటీస్ ఎన్విరాన్మెంట్, దాని యొక్క ఓనర్షిప్, లీగల్ స్ట్రక్చర్, అది ఇది తెలుసుకోవాలి అని 4 times ఇప్పటిదాకా రిపీట్ అయింది. ఎవరిని వెళ్ళి అడుగుతారు?
టీసీడబ్ల్యూజీని వెళ్ళి అడుగుతారు. ఓకే, దట్స్ ఫైన్. టీసీడబ్ల్యూజీని వెళ్ళి అడుగుతారు అండ్ మేనేజ్మెంట్ ఒక ఫ్రాడ్ కనుక్కున్నారు అనుకోండి. ఒక ఫ్రాడ్ కనుక్కుంది, ఆ ఫ్రాడ్ వచ్చి ఆడిటర్ ఒక మేనేజ్మెంట్ ఫ్రాడ్ కనుక్కుంది, మేనేజ్మెంట్ చేసిన ఫ్రాడ్ కనుక్కుంది. ఈ మేనేజ్మెంట్ ఫ్రాడ్ కనుక్కున్న తర్వాత వెళ్ళి మేనేజ్మెంట్కి చెప్పరు కదా, ఫ్రాడ్ ఎవరు చేశారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మీరు ఫ్రాడ్ చేశారు అని జస్ట్ హీరోలాగా ఏమైనా వార్నింగ్ ఇస్తారా? ఇవ్వరు. మేనేజ్మెంట్ కంటే హై లెవెల్ ఎవరున్నారు? టీసీడబ్ల్యూజీ ఉంది. టీసీడబ్ల్యూజీకి వెళ్ళి చెప్తారు. అందుకే ఇలాగా ఆడిట్ వర్క్లో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. ఓకే, ద కంట్రోల్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడ్స్ ద governance and management functions and the attitude, awareness, actions of TCWG and management concerning the entity's internal control and its importance in the entity. ఇప్పుడు దాకా మనం అదేగా చెప్పుకుంది, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ కానీ, అవేర్నెస్ అండ్ వాళ్ళ యొక్క యాక్షన్స్ కానీ అండ్ ద గవర్నెన్స్, ఇవన్నీ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టంలో ఉంటుంది, అదే చేస్తూ ఉంటారు అని. అండ్ వాట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్? అసలు కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో ఏమేమి ఉంటుంది అంటే, ఫస్ట్ థింగ్ మనం ఏమనుకున్నాం? టీసీడబ్ల్యూజీ అనుకున్నాం. ఓకే, టీసీడబ్ల్యూజీ ఎంప్లాయీస్కి చెప్తుంది, దాన్నే కంట్రోల్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఉన్నారా వాళ్ళు? ఇక్కడ చూడండి, పార్టిసిపేషన్ ఆఫ్ టీసీడబ్ల్యూజీ ఉన్నారు. ఓకే, టీసీడబ్ల్యూజీ వచ్చింది. టీసీడబ్ల్యూజీ ఏం చెప్తుంది? ఫస్ట్ వాళ్ళ చరిత్ర చెప్తుంది, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ గురించి చెప్తుంది, దీని గురించి చెప్తుంది. ఆ తర్వాత మేనేజ్మెంట్ యొక్క ఫిలాసఫీ గురించి అండ్ వాళ్ళ యొక్క ఆపరేటింగ్ స్టైల్ గురించి చెప్పుకుంటారు అనమాట. ఫస్ట్ కంపెనీ యొక్క చరిత్ర, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, దాని గురించి అండ్ దర్ ఫిలాసఫీ అండ్ ఆపరేటింగ్ స్టైల్. ఫిలాసఫీ అంటే లైక్ వాల్యూస్ గురించి చెప్తారు, అంతేకాని ఫ్రాడ్స్ చేసేయండి, మనం ఆడిటర్స్కి మనీ ఇచ్చి మేనేజ్ చేద్దాము ఇట్లంతా చెప్తారా, మన ఇంకొక కింగ్ ఫిషర్ కంపెనీ అయిపోదాం ఇలా అంతా ఏమో చెప్పరు. ఇంటిగ్రిటీ అండ్ ఎథికల్ వాల్యూస్ ఉన్నది చెప్తారు, బికాస్ హ్యూమన్స్ ఆర్ రేషనల్. ఓకే, కమ్యూనికేషన్స్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ ఎథికల్ వాల్యూస్. ఓకేనా? టీసీడబ్ల్యూజీ వచ్చి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి చెప్పారు, మేనేజ్మెంట్ ఫిలాసఫీ, ఆపరేటింగ్ స్టైల్, ఇంటిగ్రిటీ అండ్ ఎథికల్ వాల్యూస్ గురించి చెప్పారు. ఓకే, ఇంత చేస్తున్నారు, వాల్యూస్ ఉంటే సరిపోతుందా? ముందు కంపెనీ, ఇంత పెద్ద కంపెనీ రన్ చేయడానికి క్యాపబిలిటీ, కాంపిటెన్స్ ఉండాలా? వాళ్ళ యొక్క కమిట్మెంట్ టు కాంపిటెన్స్ గురించి చెప్తున్నారు. ఓకే, ఇంత చెప్పారు, బాగానే ఉంది. మాకేంటి యూజ్? ఎవరైనా ఒక స్పీచ్ చెప్పినప్పుడు ఆ యొక్క ఆడియన్స్కి యూజ్ అయ్యి కాల్ టు యాక్షన్ చెప్పాలి కదా, కాల్ టు యాక్షన్ ఇది. వీళ్ళు వచ్చి ఎంప్లాయీస్కి చెప్తున్నారు. ఎంప్లాయీస్కి ఏమి యూజ్? హెచ్ఆర్ పాలసీస్ యూజ్. వాళ్ళు యొక్క లైక్ మెటర్నిటీ లీవ్స్ ఎంత ఈ కంపెనీలో, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ లీవ్స్ ఎంత, లేకపోతే వెదర్ ఇట్స్ హైరార్కీ ప్రొసీజరా, వాళ్ళ యొక్క టేక్అవుట్ ఎంత, సిటీసీ ఎంత, ఈ హెచ్ఆర్ పాలసీస్ గురించి, రిక్రూటరీ ప్రాసెస్, రెఫరెన్సెస్, వీటన్నిటి గురించి చెప్పారనమాట. ఆ తర్వాత ఏం చేస్తారు? ఎంప్లాయీస్ని అథారిటీ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళ యొక్క రోల్స్లో వాళ్ళని పెట్టి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారనమాట. ఇంతే. దీస్ వర్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్. ఐ హోప్ యూ గాట్ బెటర్ అండర్స్టాండింగ్. అండ్ మనం ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని మాట్లాడుకోబోతున్నాము, దట్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొటెన్షియల్ మిస్స్టేట్మెంట్స్. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ పొటెన్షియల్ మిస్స్టేట్మెంట్స్లోనే మన టోటల్ ఐటమ్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనే చాప్టర్ బేస్ అయి ఉంటుంది. మన ఐటమ్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనే చాప్టర్ని మనం ఎలా డిజైన్ చేసామంటే, ఒక్క నిమిషం నేను మీకు అది ఓపెన్ చేసి చూపిస్తాను, సో దట్ మీరు ఆ చాప్టర్ అంతా మనం చాలా శ్రద్ధగా చదవాలి, కాబట్టి మీరు ఇక్కడ కొంచెం వింటారు అని ఆశిస్తున్నాను. మనం ఆడిట్ ప్రొసీజర్స్ చేయాలి, చాలా యొక్క డిఫరెంట్ ఎంటిటీస్ ఆడిట్ చేయాలి అండ్ డిఫరెంట్ అసర్షన్స్, డిఫరెంట్ ఐటమ్స్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి మనం చేయాలి ఆడిట్. ఇది వచ్చి ఒక డిజైన్ టెంప్లెట్ అనమాట. ఇది ఐసీఐ ఇవ్వలేదు, లేకపోతే ఏ ఒక్క స్టాండర్డ్స్లో లేదు, ఎక్కడా లేదు. నాకే అనిపించింది ఏంటి అంటే, బికాజ్ యు సీ ఒక ప్రాపర్ ఫార్మాట్ కానీ, ఒక ప్రాపర్ ఫ్రేమ్ వర్క్ కానీ ఉంటే మనం ఏదైనా జస్ట్ ఈజీగా ఫిట్ ఇన్ చేసేస్తే ఇట్ వుడ్ బి వెరీ ఈజీ. అంతేకాని ఐటమ్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇప్పుడు మనం చూసినట్టయితే చాలా పాయింట్స్ ఉంటాయి అండ్ సడన్గా ఒకటి క్వశ్చన్ అడిగింది ఫ్రమ్ నో వేర్ అండ్ మనం అసలే అంత టెన్షన్లో మనకి ఏమీ అంత గుర్తుండదు.
సో దానికోసం ఏంటంటే ఇట్లా ఒక ఫ్రేమ్ వర్క్ అనేది ఒక టేబుల్ లాగా క్రియేట్ చేసేసుకుంటే సో దట్ ఇవన్నీ యూస్ చేసి వీ కుడ్ ట్రిగ్గర్ అనమాట. ఇప్పుడు ప్రొఫెషనల్ స్కెప్టిసిజం మనం ఎట్లాగా ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ట్రిగ్గర్ అవుతున్నాం, ఇక్కడ ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్స్ తోటి మనం ట్రిగ్గర్ చేసుకొని ఆ పాయింట్ ఈజీగా రాసేయచ్చు. ఒక 2 to 3 టైమ్ న్యూస్ పేపర్ రీడింగ్ ఇచ్చిన ఆడిట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ది మీరు ఈజీగా చేసేయచ్చు. ఓకే, ఎట్లా చేయొచ్చు ఏంటి అని చూద్దాం. ఫస్ట్ ఇవన్నీ అసర్షన్స్ అనమాట. ఇవన్నీ అసర్షన్స్ ఏంటి అంటే యాక్చువల్గా దీస్ వర్ ద బ్యాలెన్స్ షీట్ P&Lలో మనం ఉండే బ్యాలెన్సెస్కి ఇవన్నీ క్వాలిటీస్ దట్ మేనేజ్మెంట్ ఈస్ క్లెయిమింగ్ దట్ ఈ క్వాలిటీస్ అన్నీ ఆ బ్యాలెన్సెస్కి ఉన్నాయి అని. ఎగ్జిస్టెన్స్, అక్కరెన్స్, వాల్యుయేషన్, యాక్యురసీ. రెండు పదాలు ఎందుకు చూద్దాము. ఎగ్జిస్టెన్స్ అంటే ఉంది, అప్పుడు ఉంది. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దట్ బ్యాలెన్స్, అసెట్స్ ఆర్ లయబిలిటీస్ ఆ బ్యాలెన్స్ షీట్లో అది ఎగ్జిస్ట్ అయి ఉంది, నిజంగా ఉంది. అండ్ సెకండ్ థింగ్ అక్కరెన్స్ అంటే ఆ ట్రాన్సాక్షన్ అది అయింది, అందుకే P&L అకౌంట్లో వచ్చింది. ఓకే, సరిపోయింది. రెండిటికి అనుకున్నాం, సరిపోయింది. ఇక్కడ వాల్యుయేషన్ అండ్ యాక్యురసీ ఉంది. వాల్యుయేషన్ విత్ రిగార్డ్స్ టు అసెట్స్, యాక్యురసీ డే టు డే ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, వాల్యుయేషన్ అనేది బ్యాలెన్స్ షీట్లో వస్తుంది, యాక్యురసీ అనేది P&L అకౌంట్లో వస్తుంది అని. ఓకే, where is this? Yeah, రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ మనకి మోస్ట్లీ అసెట్స్కి ఎక్కువ చూస్తూ ఉంటాము. లైక్ వీ హ్యావ్ రైట్ ఫర్ దట్ అసెట్ అండ్ వీ ఆర్ హ్యావింగ్ లయబిలిటీ ఫర్ దట్ ఆబ్లిగేషన్ ఫర్ దట్ లయబిలిటీ అని. సో ఇది బ్యాలెన్స్ షీట్లో వస్తుంది ఎక్కువగా. ఇంకా కట్ ఆఫ్, కంప్లీట్నెస్ రెండు. కట్ ఆఫ్ అనేది ఏంటి అంటే మనం ఒక పర్టికులర్ పీరియడ్లో చేస్తున్నప్పుడు ఆ పీరియడ్కి దాటి కానీ ముందు కానీ మనకి ఏమీ ఉండకూడదు. ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కట్ ఆఫ్ పాయింట్స్ అనమాట. ఈ లోపల జరిగిన వాటితో ఇంకా కట్ ఆఫ్ అయిపోవాలి. ఈ పర్టికులర్ డేట్స్ వస్తే ఈ ట్రాన్సాక్షన్స్ ఇట్లాంటివి ముందు జరిగినా తీసుకోకూడదు, తర్వాత జరిగినా తీసుకోకూడదు అనమాట. ఓకే, ఇవి కంప్లీట్నెస్. ఈ కంప్లీట్నెస్ అంటే ఈ పర్టికులర్ 2 ఫ్రేమ్ వర్క్స్లో జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ రావాలి. ఈ రెండు అనమాట. ఈ రెండు మనకి మోస్ట్లీ రెండింటి చోట్ల ఉంటుంది. ఇక్కడ కంప్లీట్నెస్ అనేవి ఉంది కదా, బోత్ కంప్లీట్నెస్ అనేవి రెండు చోట్ల ఉంటుంది, P&L అండ్ బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది. అండ్ కట్ ఆఫ్ అనేది ట్రాన్సాక్షన్స్ గురించి కాబట్టి మోస్ట్లీ ఇది P&L అకౌంట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ అసర్షన్కి వద్దాము. ఇట్స్ క్లాసిఫికేషన్ అండ్ అలొకేషన్. మోస్ట్లీ ఇట్ ఈస్ లైక్ క్లాసిఫికేషన్ అని ఎందుకు అంటారు అంటే కరెంట్ లయబిలిటీనా, కరెంట్ అసెట్టా, కరెంట్ నాన్ కరెంటా, ఇది కోసం. అలొకేషన్ వచ్చి ఏంటి అంటే ఒక పర్టికులర్ ఎక్స్పెండిచర్ ఉంది, దీన్ని వచ్చి రెవెన్యూ సైడ్ ఎంత, క్యాపిటల్ సైడ్ ఎంత, ఈ క్యాపిటల్ సైడ్ ఉంది ఎంత క్యాపిటలైజ్ చేయాలి, లైక్ సపోజ్ బారోయింగ్ కాస్ట్ కానీ డైరెక్ట్ కాస్ట్ కానీ వీటన్నిటిని దీని గురించి అని అనమాట మ్యాక్సిమం. అండ్ ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్, దీస్ వర్ ఆల్ ద అసర్షన్స్ అనమాట. అండ్ ఇవంతా మనకు తెలిసిందే కదా, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇన్స్పెక్షన్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ కానీ, అబ్జర్వేషన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్, రీకాలిక్యులేషన్స్, అదొక అనలిటికల్ ప్రొసీజర్స్, inquiry of the personnel, external confirmations from third party, re-performance, verification, tracing, ఇవన్నీ అనమాట. సో మనం ఆడిట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో అంత మంచిగా చదవాలి అనుకుంటే కనుక ఇక్కడ వీటి గురించి తెలుసుకోవాలన్నమాట. So different types of potential misstatements, assertions about the class of transactions or events for a period under the audit. A P&L account, ఇది వచ్చి పీరియడ్ అండర్ ది ఆడిట్, ఇట్స్ నాట్ యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. బ్యాలెన్స్ షీట్కి ఏమంటారు, యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్, బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31 March సమ్ డేట్ కదా. ఇక్కడ వచ్చి టోటల్ పీరియడ్లో ఈవెంట్స్ అక్కర్ అయ్యాయా, కంప్లీట్నెస్ ఆఫ్ ఆల్ ద ట్రాన్సాక్షన్, యాక్యురసీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్, కట్ ఆఫ్ దోస్ ట్రాన్సాక్షన్స్, క్లాసిఫికేషన్స్, assertions about the account balances at the period end, whether that balance really do exist or it's a fictitious amount, rights and obligations, completeness, valuation and allocation of that, and assertions about the presentation and disclosure. ఈ రెండు కాంబినేషన్లో కలిపేస్తే సరిపోద్ది. అక్కరెన్స్ అండ్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్, కంప్లీట్నెస్, క్లాసిఫికేషన్, యాక్యురసీ అండ్ వాల్యుయేషన్, అంతే. దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్.
అండ్ ఇక్కడ మనం సమ్మరీ చూసినట్లయితే మనకి టైటిల్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టే ఐడెంటిఫైయింగ్ అండ్ అసెసింగ్ ఆఫ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ వెదర్ డ్యూ టు ఫ్రాడ్ ఆర్ ఎర్రర్, ఇదంతా మీకు తెలిసిందే, నేను మళ్ళీ ఏం చెప్పక్కర్లేదు. అండ్ దట్స్ ఇట్. అసర్షన్స్ అంటే చెప్పాం కదా, రిప్రజెంటేషన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఈస్ రిప్రజెంటింగ్ దట్ these all the balances contain all these qualities and all. Internal controls ante it's a process that designed, implemented, maintained by TCWG management so that the financial reporting was reliable, effectiveness and efficiency of operations, safeguarding of assets, compliance of applicable laws and regulations. ఈ 4 points మనం పైన చూసినవే. ఇక్కడ చూసినవే సేమ్ అదే. ఓకే, ఎంఎస్ఏ 320 చూద్దాం. 320 ఏం చెప్తుంది? మెటీరియాలిటీ చెప్తుంది. మెటీరియాలిటీ అంటే మనం ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అదంతా ఉన్నప్పుడు మనం చూసాం కదా, మెటీరియాలిటీ అండ్ ఆడిట్ రిస్క్. మెటీరియాలిటీ అండ్ ఆడిట్ రిస్క్ అని మెటీరియాలిటీ అనమాట. ఓకే, ఈ మెటీరియాలిటీ అనే లెవెల్ కింద ఉన్న దాన్ని మనం ఆడిటర్ ఏమంత ఎక్కువ చెక్ చేయరు. మెటీరియాలిటీ పైన ఉన్న దాన్ని డిస్క్లోజ్ చేయడం కానీ, టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ చేయడం కానీ ఎక్కువ ఉంటుంది అని మన మెటీరియాలిటీ గురించి ఇప్పటిదాకా చాలా బిల్డప్ అయితే చేసుకుంటూ వచ్చాము. ఓకే, మనం ఇప్పుడు మెటీరియాలిటీ గురించి ఒక ఎక్స్క్లూజివ్ స్టాండర్డ్ ఉంది. ముందు దాని ఆబ్జెక్టివ్ చూద్దాం. ఈ మెటీరియాలిటీ స్టాండర్డ్లో ఏం చెప్తున్నారంటే, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆడిటర్ ఈజ్ టు apply the concept of materiality appropriately in planning and performing the audit. ఓకే, ఇప్పుడు దాకా మనం జస్ట్ ప్లానింగ్లో ఉన్నాము, లైక్ ఆడిట్ స్ట్రాటజీ కానీ ఆడిట్ ప్లాన్ కానీ ఇదంతా చేసుకుంటూ జస్ట్ ఎర్లియర్ స్టేజెస్ ఆఫ్ ఆడిట్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఆర్ఎంఎంని ఐడెంటిఫై చేయటం, అసెస్ చేయటం. ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఫర్దర్గా వెళ్తూ ఆడిట్ ప్రొసీజర్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మెటీరియాలిటీని మనం పెడుతున్నాం అనమాట. సరే, మెటీరియాలిటీ అంటే మనం ఏమనుకున్నాం, ఇట్స్ ఎ పర్సంటేజ్ ఆన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఐటమ్స్, లేకపోతే ఒక అబ్సల్యూట్ అమౌంట్ లైక్ 1 lakh, అది అంతా మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. సరే, ఇప్పుడు ఆడిటర్ ఏం డాక్యుమెంట్ చేయాలి? ఏం డాక్యుమెంట్ చేస్తాడు ఆడిటర్? తను ఈ స్టాండర్డ్లో ఏం చేస్తారో అదే డాక్యుమెంట్ చేస్తారు. ఓకే, ఈ స్టాండర్డ్లో ఏం చేయాలి? ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆడిటర్ ఏంటి అంటే, డిటర్మైన్ ద మెటీరియాలిటీ అండ్ అప్లై ఇట్ అప్రోప్రియేట్లీ అన్నారు. ఫస్ట్ మెటీరియాలిటీని చూడాలి. మెటీరియాలిటీ 2 లెవెల్స్లో ఉంటుంది అని మనం అనుకున్నాం. ఇప్పుడు రిస్క్ చాలా తక్కువగా ఉన్నప్పుడు అది అంతా నార్మల్ మెటీరియాలిటీ ఫర్ హోల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ ఎ హోల్ అట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ ఒక మెటీరియాలిటీ ఉంటుంది అనమాట. ఒక మెటీరియాలిటీ ఫిగర్ ఉంటుంది, లైక్ 1% ఆన్ సేల్స్ ఆర్ ఎక్స్పెన్సెస్ అలాగా. బట్ కొన్ని ఆర్ఎంఎం ఎక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, లేక ఒక పర్టికులర్ గ్రూప్కి ఆర్ఎంఎం ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఆ పర్టికులర్ ఎసర్షన్కి కూడా పర్టికులర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కానీ, అకౌంట్ బ్యాలెన్స్ కానీ, లేకపోతే ఆ పర్టికులర్ డిస్క్లోజర్స్కి మనం సపరేట్ మెటీరియాలిటీని అయితే పెడతామన్నాం. ఇప్పుడు సపరేట్ ఆడిట్ ప్రొసీజర్స్ పెట్టినప్పుడు అగైన్ ఆడిట్ ప్రొసీజర్కి సపరేట్ మెటీరియాలిటీ కూడా వస్తుంది. అదే ఈ మెటీరియాలిటీ లెవెల్ అట్ దట్ పర్టికులర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆర్ అకౌంట్ బ్యాలెన్స్ ఆర్ డిస్క్లోజర్, ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్, అసర్షన్ లెవెల్. ఓకే, పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అన్నారు. పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అంటే ఏంటి? పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అంటే ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు సేమ్ మెటీరియాలిటీ లెవెల్ ఇది ఆడిటర్ ఫైండ్ అవుట్ చేసింది. పర్ఫార్మెన్స్ ఇక్కడ మనకి మిస్టేట్మెంట్స్ ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. లైక్ సే ఇది ఒక 100 అనుకోండి, లైక్ 100 డిఫెక్ట్స్ పీసెస్ అలా అనుకుంటే ఇక్కడ 70, ఇక్కడ లైక్ సే 63, 42 అండ్ లైక్ 31, 32, 29 ఇట్లాగా ఇన్ని మిస్టేట్మెంట్స్ వచ్చినాయి అనుకోండి. అంటే ఇంత డీవియేషన్ వచ్చింది, యాక్చువల్గా ఇంత డీవియేషన్ వచ్చింది. సపోజ్ మనం ఒక 50 అనేది కనుక ఒక పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ లాగా పెట్టామంటే, ఇప్పుడు చూడండి వేరియస్ కేటగిరీస్లో ఇప్పుడు 100 అనేది మనం మెటీరియాలిటీ పెట్టుకున్నాం, కానీ ఇక్కడ 5 అనేవి బిలో ద మెటీరియాలిటీ ఉన్న మిస్టేట్మెంట్స్. ఇప్పుడు కానీ ఇవన్నీ అగ్రిగేట్ చేస్తే మనకి మోర్ దాన్ 100 అవుతుంది కదా, మోర్ దాన్ 100 అవుతుంది. పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అనేది ఏంటి అంటే, ఈ మోర్ దాన్ 50, లైక్ 50 అని పెట్టేసుకోండి పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ. ఈ 50 అనేది లోవర్ దాన్ మెటీరియాలిటీ, సో దట్
ఇక్కడ కింద కూడా కొన్ని ఉన్నాయి, ఇక్కడ కింద ఉన్నవి ఆడిటర్ అంత పట్టించుకోడు అని మనం చెప్పుకున్నాము. బట్ ఈ పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ దాని కింద కొన్ని ఉన్నవి నిజంగా ఆడిటర్ పట్టించుకోడు. ఈ మెటీరియాలిటీకి పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీకి మధ్యలో ఉన్నవి జస్ట్ ఓకే చెక్ చేస్తారనమాట. లైక్ ఇప్పుడు మనం ఎన్పిఏ అనేది కనుక మోర్ దాన్ 90 days అయితే ఓవర్ డ్యూ అయితే ఎన్పిఏ అనుకున్నాం. బట్ ఎస్ఎంఏ 1, 2, 3 అనేది 30 days, 60 days, 90 days, లెస్ దాన్ 90 days ఇవంతా ఎస్ఎంఏ అనేది ఎట్లా ఒక లైక్ ఇది ఒక రెడ్ ఫ్లాగ్ అనుకుంటే ఇది వచ్చి లైక్ ఎల్లో ఫ్లాగ్ అనుకోండి. అలాగే ఈ యొక్క 70, 63 ఏవైతే ఉందో ఇది ఎల్లో ఫ్లాగ్ అనమాట, ఎల్లో ఏరియా అనమాట. ఈ మోర్ దాన్ 100 అని ఉన్న మిస్స్టేట్మెంట్స్ అవన్నీ రెడ్ ఏరియా. ఇది వచ్చి జస్ట్ లైక్ నార్మల్ వైట్ ఏరియా అనుకోండి. ఇదంతా మనం అంత ఎక్కువ పట్టించుకోము. సో దీన్ని ఈ మధ్యలో పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ వచ్చి మెటీరియాలిటీ కన్నా కింద ఉంటుంది, దాన్ని పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అని అంటాం అనమాట. జస్ట్ ఫర్ ఈ యొక్క మిస్స్టేట్మెంట్స్ ఎక్కువ ఏవైతే ఉన్నాయి వాటిల్ని ఆడిటర్ ఓవర్లుక్ చేయకుండా ఉండటం కోసం పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అనేది కొన్ని అసర్షన్స్కి పెట్టుకోవచ్చు, లేకపోతే హోల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్కి కూడా పెట్టుకోవచ్చు, ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ రివిజన్ మనం ఆల్రెడీ తెలిసిందే కదా, మనకి ఆడిట్ ప్రొసీజర్స్ అంటేనే కంటిన్యూస్, డైనమిక్, అది ఇది ఇంకా ప్రతిదీ రివిజన్, సిగ్నిఫికెంట్ మోడిఫికేషన్ ఉన్నప్పుడల్లా మారుస్తూ ఉంటాం. ఇవే ఇంకా ఆడిటర్ డాక్యుమెంట్ చేసేది. ఓకే, మెటీరియాలిటీ అన్నాము, అది ఒక పర్సంటేజ్ ఆన్ సంథింగ్ అన్నారు. ఎప్పుడు చూసినా సేల్స్ ఎక్స్పెన్సెస్ అంటున్నారు. సరే సేల్స్ ఎందుకు తీసుకోవాలి, లేకపోతే ఎక్స్పెన్సెస్ ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే అంటే అవే తీసుకోవాలని నేనేం దానికి ఓట్ చేయట్లేదు. బట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ లైక్ సపోజ్ ప్లాంట్ అండ్ మెషినరీ తీసుకున్నాం, ప్లాంట్ అండ్ మెషినరీనే ఎందుకు తీసుకోవాలి? క్యాపిటల్ తీసుకున్నాం, క్యాపిటలే ఎందుకు తీసుకోవాలి? అసలు ఆ బెంచ్ మార్క్ అనేది, ఆ సేల్స్, క్యాపిటల్, బెంచ్ మార్క్ అనేవి ఎందుకు తీసుకోవాలి అనేది ఫస్ట్ థింగ్ ఏంటంటే అవి ఎలిమెంట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కాబట్టి అవి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో భాగం. మనం వెళ్ళింది ఎందుకు ఆడిట్ చేసేది? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఫినాన్షియల్ స్టేట్మెంట్లో ఏమేమి ఉంటాయి? ఇవే ఉంటాయి కదా, క్యాపిటల్, ప్లాంట్ అండ్ మెషినరీ, సేల్స్, ఎక్స్పెన్సెస్ ఇవే ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ యొక్క బెంచ్ మార్క్ అమౌంట్ అనేది యూజర్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ వాళ్ళ యొక్క అటెన్షన్ని గ్రాప్ చేస్తాయి. సపోజ్ లైక్ ప్రాఫిట్ పర్సంటేజ్, క్యాష్ ఫ్లోస్ కానీ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ యూజర్స్ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని కొంచెం వాటి యొక్క అటెన్షన్ గ్రాప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అలాంటి అటెన్షన్ ఎక్కువ ఉన్న వాటిని మనం తీసుకోవాలి. అంతేకాని లైక్ డిప్రిసియేషన్ మీద ఒక పర్సంటేజ్ వేసి ఇంకా అది బెంచ్ మార్క్ అది ఇది అంటే కుదరదు. డిప్రిసియేషన్ ఎవరికి అక్కర్లేదు కదా, వాళ్ళకి ఏం కావాలంటే కెపెక్స్ కావాలి, ఎంత అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయింది అదంతా కావాలి, కానీ డిప్రిసియేషన్ ఎవరికి అవసరం లేదు. అందుకని వాటికి అంత అటెన్షన్ ఉండదు. అటెన్షన్ ఉండే వాటి మీద ఎక్కువ చేస్తారు. ఓకే, నేచర్ ఆఫ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ లైఫ్ సైకిల్. ఓకే, ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీ అనే దానికి వచ్చి మనకి నార్మల్ ఆపరేటింగ్ సైకిల్ వుడ్ బి లైక్ 2 to 3 years. అదే కానీ మనం ఒక D2C బ్రాండ్కి కానీ లేకపోతే ఒక లైక్ సే ఒక స్వీట్ షాప్కి కానీ వాటికి అయితే వాటి ఆపరేటింగ్ సైకిల్ ఇట్ వుడ్ బి లెస్ దాన్ 10 days కదా. సో వాటి యొక్క లైఫ్ సైకిల్ని బట్టి అంటే క్యాష్ ఫ్లోస్ మూమెంట్ని ఎక్కువ ఆ యొక్క ఆపరేటింగ్ సైకిల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో 1 to 2 years ఓన్లీ క్యాష్ అవుట్ఫ్లోసే ఉంటుంది. క్యాష్ అవుట్ఫ్లోస్ ఇన్ ద సెన్స్ ఆపరేటింగ్ క్యాష్ అవుట్ఫ్లోస్, నాట్ ఫినాన్షియల్ ఆర్ ఇవి అనమాట. అలాగే ఎంటిటీస్ ఓనర్షిప్ స్ట్రక్చర్ మీద కూడా బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఎక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, మీరు లైక్ ఒక షార్క్ ట్యాంక్లో లైక్ మీరు ఒక లోన్ తీసుకున్నారు, బ్యాంక్ నుండి ఒక లోన్ తీసుకున్నారు. బ్యాంక్కి ఏం కావాలి? వాళ్ళ లోన్ రీపే చేయగలరా లేదా అని క్యాష్ ఇన్ఫ్లోస్ కావాలి, వాటి క్యాష్ ఫ్లోస్ ఒకటి కావాలి. అది ఒక వీసీ అనుకోండి, వాళ్ళు వచ్చింది ఇన్వెస్ట్మెంట్ కోసం, మార్కెట్ ఎక్స్పాన్షన్ కోసం. వాళ్ళకి క్యాష్ ఇన్ఫ్లోస్ తోటి అంత ఎక్కువ పని లేదు. వాట్ దే వాంటెడ్ టు మోస్ట్లీ డూ ఇస్ దట్ మోస్ట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ మార్కెట్ ఎక్స్పాన్షన్. అందుకని లైక్ మనం చూసినట్టయితే
విల్ సే బైజూస్ కానీ ఇవన్నీ కానీ అట్ ద ఎర్లియర్ స్టేజెస్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ స్టార్టప్స్, యూనికార్న్ స్టార్టప్స్ అని మనం అంటున్నాము, అవి ఎర్లీ స్టేజెస్లో దే డు నాట్ హ్యావ్ ఎనీ క్యాష్ ఇన్ఫ్లో, క్రెడిట్ కానీ ఏమైనా కానీ, లైక్ ఇన్ ఆర్డర్ టు ఎక్వైర్ ఎ కస్టమర్ దే ఆర్ స్పెండింగ్ 10 రూపీస్, అలా మనం వింటూనే ఉంటాం కదా. సో ఇది వచ్చి నార్మల్ లోన్ ఇచ్చిన వాళ్ళు ఇంత అవుట్ఫ్లోనే ఎక్కువ పెట్టుకొని చూసుకోరు, ఇన్ఫ్లోస్ కూడా ఉండాలి. సో ఇలాగా అనమాట డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నారు, వాడి యొక్క ఓనర్షిప్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట బెంచ్ మార్క్ కోసం. సో ఇప్పుడు బ్యాంక్స్ ఉంది అనుకోండి, మనం క్యాష్ ఇన్ఫ్లోస్ క్యాష్ అవుట్ఫ్లోని బెంచ్ మార్క్గా తీసుకోవచ్చు. అదే వీసీ ఉందనుకోండి, లైక్ మనం వచ్చి లైక్ కస్టమర్ ఎక్విజిషన్ రేట్కి ఎంతమంది ట్యూన్ అయ్యారు, ఎంతమంది రెగ్యులర్ కస్టమర్స్ అయ్యారు, ఇలాంటి ఒక బెంచ్ మార్క్ యూస్ చేసుకోవచ్చు. అందుకని ఎంటిటీ ఓనర్షిప్ అని కూడా అన్నారు. అండ్ వోలటిలిటీ ఆఫ్ ద బెంచ్ మార్క్, వోలటిలిటీ అంటే ఇట్స్ లైక్ చేంజింగ్ అనమాట, ప్రైజెస్ చేంజ్ కానీ వీటన్నిటి వాలటిలిటీ గురించి, ఇవన్నీ ఒక ప్రాపర్ ఫ్యాక్టర్స్ అనమాట ఒక అప్రోప్రియేట్ బెంచ్ మార్క్ని ఫైండ్ అవుట్ చేయటం కోసం. ఓకే, అండ్ మెటీరియల్ లెవెల్ ఆర్ లెవెల్స్ for a particular class of transaction, account balance or disclosure. You see materiality level at financial statement level and materiality at what assertion level anamata. Factors that indicate existence of these particular class of transaction or account balance or disclosures అనేవి ఏంటి అంటే, ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, బెంచ్ మార్క్ అనేది వచ్చి ఇట్ హ్యాస్ టు బీ ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఇట్ హ్యాస్ టు బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్ దిస్ అని చాలా ఫ్యాక్టర్స్ మాట్లాడుకున్నాము. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ బెంచ్ మార్క్ అనేది ఒక పర్టికులర్ అకౌంట్ బ్యాలెన్స్, ఒక పర్టికులర్ డిస్క్లోజర్ అనే ఉంటుంది, వాటి యొక్క ఎగ్జిస్టెన్స్ దేని మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ లైక్ చూడండి, ఏదైనా ఒక పర్టికులర్ ఎక్స్పెండిచర్ ఉంది, దాన్ని తీసుకువెళ్ళి డైరెక్ట్గా లైక్ మిస్లీనియస్లో పడేయకుండా, అది చిన్నదే అయినా లైక్ స్టాంప్ డ్యూటీ కానీ ఏవైనా కానీ చిన్నవైనా కానీ వాటిని క్యాపిటలైజ్ చేయటం, ఇవన్నీ రెవెన్యూలోకి వేసేయకుండా, ఇట్ డిపెండ్స్ అపాన్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్, వాటి యొక్క అకౌంటింగ్ పాలసీస్ కానీ లాస్ అండ్ రెగ్యులేషన్స్ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కానీ ఆ పర్టికులర్ అకౌంట్ బ్యాలెన్స్ చేంజ్ అవ్వటం కానీ ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ ఫ్యాక్టర్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము. With regards to any laws and regulations that are applicable financial reporting framework that users expectations with regards to measurement and disclosure of certain items. అంతే, ఒక ప్లాంట్ అండ్ మెషినరీ కొన్నప్పుడు స్టాంప్ డ్యూటీ పే చేస్తుంటాము, దాన్ని తీసుకెళ్ళి చిన్న అమౌంటే కదా అని P&Lలో వేసేయకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లాగా ట్రీట్ చేసి క్యాపిటలైజ్ చేయటం వల్ల క్యాపిటలైజ్ చేయాలి. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ హౌ దట్ యాక్చువల్లీ వర్క్స్ అనమాట, డిపెండింగ్ అపాన్ ద లాస్ అండ్ రెగ్యులేషన్స్ కానీ FRF కింద ప్రకారం కానీ. అందుకే మనకి మిసెలేనియస్లో కానీ లేకపోతే సపరేట్ P&Lలో స్టాంప్ డ్యూటీ అనేమి కనిపించదు. ఇట్ ఈస్ యాక్చువల్లీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ అసెట్ అనమాట. సో అలాగా, and the key disclosures that industry that it operates and the attention that was focused on a particular aspect of entity's business that was separately disclosed in the financial statements. Laws and regulations ankunnamu and key disclosures as per industry in which entity operates and attentions on the users of the financial statements. And when establishing the overall audit strategy, the auditor shall determine materiality for financial statement as a whole. Okay, ఆడిట్ స్ట్రాటజీ చేసినప్పుడు మెటీరియాలిటీ అనేది ఫస్ట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్లో చూడాలన్నమాట. ఇఫ్ వన్ ఆర్ మోర్ ఆఫ్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కానీ అకౌంట్స్ కానీ డిస్క్లోజర్స్ కానీ ఫర్ విచ్ మిస్స్టేట్మెంట్ ఆఫ్ lesser amount than materiality of financial statement as a whole, the auditor determine materiality applied to those class of transactions, account balance or disclosures. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్లో మనం లైక్ 1% ఆఫ్ సేల్స్ రెవెన్యూ మనం మెటీరియాలిటీ లెవెల్ లాగా పెట్టుకున్నాం. బట్ కొన్ని క్లాసెస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్కి మనం ఒక అకౌంట్ బ్యాలెన్స్ ఒక గ్రూప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ తీసుకున్నాము, దాంట్లో ఆర్ఎంఎం ఎక్కువ ఉంది. బట్ మనం తీసుకున్న మెటీరియాలిటీ లెవెల్కి ఈ ఆర్ఎంఎం ఎక్కువగా ఉన్నవి అన్నీ బిలో మెటీరియాలిటీ లెవెల్లో ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి, మెటీరియాలిటీ for that specific assertion level materialityని ఫైండ్ అవుట్ చేయాలి for that particular class of transactions. అదే చెప్తున్నారు. అండ్ auditor shall revise materiality, రివైజ్ చేయాలి as and when he gets information to determine different amount. And if auditor concludes a lower materiality for financial statement as a whole,
then auditor shall determine whether it is necessary to revise the performance materiality. ఇక్కడ మనకు కొత్త ఇన్ఫర్మేషన్ రావటం వల్ల మనం మెటీరియాలిటీని రివైజ్ చేస్తాం. ఇప్పుడు మనం మళ్ళీ ఈ మెటీరియాలిటీ మీద బేస్ చేసుకొని మనం పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ కూడా మనం ఫిగర్ అవుట్ చేసాము. ఇది ఒరిజినల్ మెటీరియాలిటీ రివైజ్ అయినప్పుడు మనం వీ ఆల్సో హ్యావ్ టు క్వశ్చన్ వెదర్ వీ షుడ్ ఆల్సో రివైజ్ ద పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ ఆర్ నాట్ అన్నది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అనేది డెఫినేషన్ ఇక్కడ ఇచ్చారు. ఇట్స్ యాక్చువల్లీ అన్ అమౌంట్ దట్ వాస్ సెట్ బై ఆడిటర్స్. ఇట్స్ అ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. మెటీరియాలిటీ అంటే ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అని మనకు తెలిసిందే. అండ్ లెస్ దాన్ మెటీరియాలిటీ ఫర్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ ఎ హోల్. ఫినాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ ఎ హోల్ లో ఒక మెటీరియాలిటీ లెవెల్ తీసుకున్నాం, దానికంటే తక్కువగా పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ ఉండాలి. ఒకవేళ అది కూడా కాదు, ఓకే, ఇంకొక చిన్న విషయం చెప్పాలి ఏంటంటే పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీకి మెటీరియాలిటీ ఎట్ అసర్షన్ లెవెల్, ఈ రెండు మెటీరియాలిటీ ఎట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్కి కన్నా తక్కువగానే ఉంటాయి. ఇది పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అనేది ఏంటంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ ఎ హోల్కి అనమాట. ఈ మెటీరియాలిటీ ఎట్ అసర్షన్ లెవెల్కి ఏంటంటే ఫర్ దాట్ పర్టిక్యులర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆర్ అకౌంట్ బ్యాలెన్స్కి మాత్రమే యూజ్ చేస్తారు. కానీ పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ ఫినాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ హోల్ ప్రతిదానికి యూజ్ చేస్తారు. ఇదే ఒక చిన్న డిఫరెన్స్ అనమాట. ఇంకా okay, performance materiality means the amount set by auditor at less than materiality for financial statement as a whole to reduce an appropriately low level of probability that the aggregate of uncorrected and undetected misstatement exceeds materiality for the financial statement as a whole. ఇక్కడ చూడండి, అసలు పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ ఎందుకు, మనం ఇందాక మెటీరియాలిటీ కింద ఒక 5 టైప్స్ ఆఫ్ మిస్టేట్మెంట్స్ ఉన్నాయి, 75, 69 సంథింగ్ అలాగా మిస్టేట్మెంట్స్ ఉన్నాయి అన్ని. బట్ అగ్రిగేట్ చేస్తే అవి 100 కంటే ఎక్కువ అవుతుంది. అందుకని పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ ఒకటి పెట్టాము. సో దట్ మిడిల్లో ఉన్న హయ్యర్ రేట్ ఆఫ్ మిస్టేట్మెంట్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయటం కోసం అని అనుకున్నాం. సేమ్ ఇది అక్కడే చెప్తున్నారు అనమాట. అండ్ దట్స్ ఇట్ విత్ రిగార్డ్స్ టు ద ఎస్ఏ 320. ఇప్పుడు మనం ఎస్ఏ 330 చూద్దాం. ఎస్ఏ 330 వచ్చి ది టైటిల్ వచ్చి ఏంటంటే ద ఆడిటర్స్ రెస్పాన్సెస్ టు అసెస్డ్ రిస్క్. అసలు మనం ఎప్పుడు అసెస్ చేస్తామంటే ఎస్ఏ 315లో చేస్తాంగా. వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ అండ్ అసెసింగ్ ఆఫ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ బై అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. అక్కడ ఐడెంటిఫై అండ్ అసెస్ చేసిన రిస్క్కి మన గోల్డెన్ రూల్ ఏంటి, రిస్క్ ఐడెంటిఫై చేస్తే ఆడిటర్ రెస్పాండ్ అవ్వాలి. ఎస్ఏ 330లో రెస్పాండ్ అవుతారనమాట. ఓకే, ఆడిటర్ ఏం చేయాలి? ఆడిటర్ హ్యాస్ టు డిజైన్ అండ్ పర్ఫార్మ్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్. ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ అని ఎందుకన్నారు? ఎందుకంటే ఇవి ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్ కాదు. రిస్క్ ఎప్పుడైనా ఎక్కువ ఉంటే మనం సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫర్దర్గా ఆడిట్ ప్రొసీజర్ చేయాలి. ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్ ఎందుకు? మోర్ సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, ఫర్ హూస్ నేచర్, టైమింగ్, ఎక్స్టెంట్ ఆర్ బేస్డ్ ఆన్ అండ్ ఆర్ రెస్పాన్సివ్ టు ద అసెస్డ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఎట్ దట్ పర్టిక్యులర్ అసర్షన్ లెవెల్. ఈ యొక్క ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ వాటి యొక్క నేచర్ కానీ టైమింగ్, ఎక్స్టెంట్, ఇట్ డిపెండ్స్ అపాన్ ద దోస్ అసెస్డ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఎట్ that particular assertion level అని అంటున్నారు. అండ్ దే కన్సిడర్ ద రీజన్స్. ఆడిటర్ షాల్ కన్సిడర్ ద రీజన్స్ ఫర్ ద అసెస్మెంట్ గివెన్ టు ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఎట్ అసర్షన్ లెవెల్ ఫర్ ఈచ్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అకౌంట్ బ్యాలెన్స్ అండ్ డిస్క్లోజర్ ఇంక్లూడింగ్ ద లైక్లీహుడ్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, రిస్క్ వేరు, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ వేరు, మెటీరియల్ మిస్టేట్మెంట్ వేరు. మెటీరియల్ మిస్టేట్మెంట్ అంటే ఏంటి? మెటీరియల్ మిస్టేట్మెంట్ అనేది ఆ మిస్టేట్మెంట్ ఇంత అమౌంట్ ఉండాలి, ఇంత అమౌంట్ ఉంది అన్నది ఆ మిస్టేట్మెంట్ క్లారిటీగా తెలుస్తుంది. రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఏంటి అంటే మన యొక్క సోర్స్ అనమాట. ఏ పని జరగటం వల్ల, ఏ రిస్క్ ఉండటం వల్ల ఈ అమౌంట్ ఇంత ఉండాల్సింది ఇంతే ఉంది, ఆ రిస్క్ని ఫైండ్ అవుట్ చేయడం, ఆ సోర్స్ అనమాట. ఏదన్నా మనం ఐడెంటిఫై చేస్తే వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద సోర్స్, ఆ లైక్లీహుడ్ ఆఫ్ ద మిస్టేట్మెంట్. ఇప్పుడు మనకి సోర్స్ తెలిసింది, ఈ సోర్స్ వల్ల ఏ మెటీరియల్ మిస్టేట్మెంట్ జరుగుండొచ్చు అన్నది కొంచెం మనం రీజన్ కన్సిడర్ చేయాలి. అండ్ వెదర్ ద రిస్క్ ఆఫ్ అసెస్మెంట్ టేక్స్ ఇన్ టు అకౌంట్ టు ద రిలవెంట్ కంట్రోల్స్. దీని సిమిలర్గా రిలవెంట్గా ఉన్న కంట్రోల్స్ అంటే లైక్ అలైన్డ్ కంట్రోల్, అసోసియేటెడ్ కంట్రోల్స్ ఉంటాయి కదా, ఆ అసోసియేటెడ్ కంట్రోల్స్ కూడా
కొంచెం మనం ఐడెంటిఫై చేస్తూ ఉండాలి దీన్ని అని చెప్తున్నారు. అండ్ మోర్ పర్సువేసివ్ ఎవిడెన్స్ ఎందుకు అంటే అసెస్మెంట్ ఆఫ్ రిస్క్ ఎక్కువగా ఉండటం వల్ల దానికోసం. అండ్ డీవియేషన్స్ ఫ్రమ్ కంట్రోల్స్. ఓకే, మన కంపెనీ ఇంటర్నల్ కంట్రోల్స్లో కొన్ని డీవియేషన్స్ ఉన్నాయి అని తెలిసింది. ఫస్ట్ ఏం చేస్తాము, ఎంక్వైర్ చేస్తాము. ఎవరిని ఎంక్వైర్ చేస్తాం? దోస్ హూ డూ ఇంటర్నల్ కంట్రోల్ చేసే వాళ్ళు ఆ ఎంప్లాయీస్ని వాటిని ఎంక్వైర్ చేస్తాము. ఎంక్వైర్ చేసి ఏం డిటర్మైన్ చేయాలి అంటే టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అవసరమా, అడిషనల్ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అవసరమా అనేది డిసైడ్ చేయాలి. సరే, టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ ఏంటి అంటే కంట్రోల్స్ అంటే ఇంటర్నల్ కంట్రోల్స్ని, టెస్ట్ అంటే టెస్టే, ఇంటర్నల్ కంట్రోల్ని టెస్ట్ చేయటమా. టెస్ట్ ఎట్లా చేస్తారు? అబ్జర్వేషన్ చేస్తారు, లేకపోతే రీపర్ఫార్మ్ దోస్ ఇంటర్నల్ కంట్రోల్స్ చేస్తారు. అంటే చేసేవి కొన్ని అనమాట. యాక్చువల్ మోస్ట్లీ ఇంటర్నల్ కంట్రోల్స్ని టెస్ట్ చేయడం అంటే అబ్జర్వ్ చేయటమే. ఇలా అబ్జర్వ్ చేసి టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ చేయటం వల్ల ఆడిటర్ ఏం పొందుతాడు, అది రిలయన్స్ whether he could rely on those internal controls or not అనమాట, whether they were operating effectively or not. రిలయన్స్ అంటే ట్రస్ట్. సో ఆ కంట్రోల్స్ని, ఇంటర్నల్ కంట్రోల్స్ని రిలయన్స్ చేయొచ్చా, ట్రస్ట్ చేయొచ్చా లేదా అని టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ పర్ఫామ్ చేసి డిటర్మైన్ అవుతాడు, తెలుసుకుంటాడనమాట. ఇంకా ఏమన్నా సరిగ్గా తెలియకపోతే ఇంకా హీ కెన్ నాట్ ఏబుల్ టు కంక్లూడ్ దట్ టు రిలై ఆర్ నాట్ టు రిలై, అప్పుడు ఏం చేస్తుంటారంటే అడిషనల్ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ ఇఫ్ ఎట్ ఆల్ వెన్ నెసరీ హీ విల్ డిటర్మైన్. అండ్ ఇలా డిటర్మైన్ చేశారు. అది కొంచెం పక్కన పెట్టేద్దాము. విత్ రిగార్డ్స్ టు డీవియేషన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్, మనకు అసలు కంపెనీలో ఉన్న ఇంటర్నల్ కంట్రోల్స్ గురించి ఎందుకు అంత శ్రద్ధ అంటే ఎందుకంటే అవి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి కాబట్టి. ఓకే, ద పొటెన్షియల్ రిస్క్ ఆఫ్ మిస్స్టేట్మెంట్స్ నీడ్ టు బి అడ్రస్డ్ యూజింగ్ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్. ఇప్పుడు ఇంటర్నల్ కంట్రోల్స్ ఏవైతే ఇంటర్నల్ కంట్రోల్స్ ఇన్ ద కంపెనీ వాటికి డీవియేషన్స్ ఉన్నాయి అని తెలిసిన తర్వాత ఇవి ఫినాన్షియల్ స్టేట్మెంట్లో ఏ ఎలిమెంట్ మీద లేకపోతే ఏ ఒక క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ అకౌంట్ బ్యాలెన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందో వాటికి సపరేట్గా సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ని మనము డిజైన్ చేసి సబ్స్టాంటివ్ ప్రొసీజర్ చేయాలి. సబ్స్టాంటివ్ అంటే స్పెసిఫిక్ టు దట్ బ్యాలెన్స్ ఆర్ స్పెసిఫిక్ టు దట్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఓకే, మనం ఆ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ చేసిన తర్వాత కూడా మనకి సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ రాలేదు అనుకుంటే కనుక అప్పుడు టెస్ట్ ఆఫ్ కంట్రోల్ చేయొచ్చు. ఓకే, టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ ఎప్పుడెప్పుడు చేయొచ్చు? 2 టైమ్స్లో చేయొచ్చు అనమాట. ఎప్పుడు చేయొచ్చు? ఫస్ట్ ఇంటర్నల్ కంట్రోల్స్లో డైరెక్ట్గా డీవియేషన్స్ ఉంటే చేయొచ్చు, ఎంక్వైరీస్ చేసి టెస్ట్ ఆఫ్ కంట్రోల్ చేయొచ్చు. సెకండ్ రీజన్ ఏంటి అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్లో మిస్స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్ యొక్క మిస్స్టేట్మెంట్స్ ఏ కంట్రోల్స్ వల్ల డీవియేషన్స్ వల్ల ఈ మిస్స్టేట్మెంట్ వచ్చింది వాటిని టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ చేయాలి. అంతే, ఈ 2 థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ వెన్ ద అప్రోచ్ టు ఎ సిగ్నిఫికెంట్ రిస్క్ consist only of substantive procedures, those procedures shall include tests of details. ఇక్కడ మనం ఏమనుకున్నాము, ఒక పర్టికులర్ మిస్స్టేట్మెంట్ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ వల్ల మనం సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ చేసాము. చేసిన తర్వాత ఏం తెలిసింది, అవి డీవియేషన్స్ ఇన్ కంట్రోల్స్ వల్ల అయిన మిస్స్టేట్మెంట్స్ అయితే మనం టెస్ట్ ఆఫ్ కంట్రోల్ చేస్తాము. డీవియేషన్స్ ఇన్ కంట్రోల్స్ వల్ల కాదు, అప్పుడు ఏం చేస్తాం, టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ చేస్తాం. టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీ జర్నల్ ఎంట్రీని మనం ట్రేస్ చేస్తాం, ఆ అమౌంట్ ఎట్లా వెళ్తుంది అని. ఓకే, కంట్రోల్స్ డీవియేషన్ వల్ల మిస్స్టేట్మెంట్ అయితే అప్పుడు సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ వల్ల రాకపోతే టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్, లేదు డీవియేషన్స్ లేదు అనుకుంటే టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్. ఒక చిన్న వేద్దాము, చిన్న ఫార్మాట్. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి, టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ ఎప్పుడు చేస్తాం? ఫస్ట్ థింగ్ యాక్చువల్లీ ఎంక్వైరీ చేసిన తర్వాత మనకి ఒక డీవియేషన్స్ ఉన్నాయి అనుకుంటే అప్పుడు చేస్తాము. అండ్ ఇంకొకటి సారి ఎప్పుడు చేస్తూ ఉంటామంటే మనకి ఏదన్నా ఒక మిస్స్టేట్మెంట్ ఒకటి ఫైండ్ అవుట్ చేసాము ఫినాన్షియల్ స్టేట్మెంట్లో, ఆ సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ కెనాట్ గివ్ సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. ఒకవేళ అప్పుడు అది
కంట్రోల్స్ వల్ల, డీవియేషన్స్ ఆఫ్ కంట్రోల్స్ వల్ల అయితే అప్పుడు టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ చేస్తాము. ఒకవేళ డీవియేషన్స్ ఆఫ్ కంట్రోల్స్ వల్ల కాకపోతే మనం ఏం చేస్తాము, టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ చేస్తాము. ఓకే, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇలాగైతే అలా చేస్తాం, అలా అయితే ఇలా చేస్తాం, అంతే. డాక్యుమెంట్ ఆడిటర్ ఏం డాక్యుమెంట్ చేస్తారు, ఏమేమి చేస్తారో అదే డాక్యుమెంట్ చేస్తారు. ఏం చేస్తారు, ఇప్పటిదాకా రెస్పాండ్ అయ్యారు దేనికి, అసెస్డ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్కి, అండ్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ని చేశారు, వాటి యొక్క నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ని కూడా డాక్యుమెంట్ చేస్తారు. అండ్ లింకేజ్ ఆఫ్ దోస్ ప్రొసీజర్స్ విత్ అసెస్డ్ రిస్క్ అట్ అసర్షన్ లెవెల్ అనమాట. ఏవైతే ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ చేశారో అది ఏ పర్టిక్యులర్ అసర్షన్ లెవెల్కో దాన్ని లింకేజ్ చేస్తుంటారు. అండ్ ద రిజల్ట్స్ని కంక్లూజన్స్గా డిరైవ్ చేసి ఆడిట్ ఒపీనియన్ ఇస్తారు, అంతే. అండ్ రీటెస్టింగ్ సచ్ కంట్రోల్స్ని రీటెస్ట్ చేయాలి. నార్మల్గా మనం ఏమనుకున్నాము, కంట్రోల్స్ని టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ చేస్తారు వెన్ ఎవర్ హీ కెనాట్ ఒబ్టైన్ సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఆర్ డీవియేషన్స్ ఆఫ్ కంట్రోల్స్ ఉన్నప్పుడు. ఓకే, అదే ఇక్కడ చెప్తున్నారు. ఒకవేళ కంట్రోల్ డెఫిషియెంట్గా ఉన్నప్పుడు, లేకపోతే డెఫిషియెంట్ మానిటరింగ్ ఆఫ్ కంట్రోల్స్, పని చేసేవాళ్ళు మానిటరింగ్ ఆఫ్ దోస్ కంట్రోల్స్ ఈ రెండు డెఫిషియెంట్గా ఉన్నా, అండ్ దెర్ వాజ్ అ మాన్యువల్ ఎలిమెంట్. ఈ మూడు చూస్తే మీరు ఏమనుకుంటారు, ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ అని గుర్తొస్తుందా, వేర్ దెవర్ మాన్యువల్ ఎలిమెంట్ ఎక్కువ ఇంక్లూడ్ అయి ఉంది, వెన్ దెవర్ monitoring అనమాట. 2 or 3 persons who are colliding, who are doing the work and who are monitoring were colliding together and then overriding the internal controls, and there's a gap in internal controls, అంతే. ఆ మూడు ఇన్హరెంట్ లిమిటేషన్సే ఇక్కడ మళ్ళీ చెప్పారు. అండ్ పర్సనల్ చేంజెస్ దట్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ ద అప్లికేషన్ ఆఫ్ కంట్రోల్, సర్కమ్స్టాన్సెస్ దట్ ఇండికేట్ నీడ్ ఫర్ చేంజెస్ ఆఫ్ కంట్రోల్. పర్సనల్ అంటే ఎంప్లాయీస్ చేంజ్ అయ్యారు, దట్ ఎఫెక్ట్స్ ద అప్లికేషన్ ఆఫ్ కంట్రోల్ ఎఫెక్ట్ అయింది, లేకపోతే సర్కమ్స్టాన్సెస్ చేంజ్ వల్ల ఆ యొక్క కంట్రోల్ని చేంజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అండ్ డెఫిషియెంట్ ఇన్ జనరల్ ఐటీ కంట్రోల్స్, ఈ మూడు ఎక్స్ట్రా పాయింట్స్. ఓకే, అండ్ a length, nature, timing, extent and the period of those controls testing is a professional judgment. But ఇది వచ్చి అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 years ఈ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ చేయటం బెటర్. వెన్ ఇట్స్ యాక్చువల్లీ ఆడిట్ కానీ ఆడిట్ ఫర్మ్ కానీ రొటేషన్ ఒకవేళ అప్లై అయితే 5 years లేకపోతే 10 years, అసలు ఏవి లేకపోతే నార్మల్గా 7 yearsకి అట్లీస్ట్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ మారాలి అని అనుకున్నాం కదా, అలాగా ఎక్కువ కాలం దాన్ని మనం ఆడిటర్ కంపెనీకి ఉంటే ఆ కంట్రోల్స్ అనేది వన్స్ ఇన్ అట్లీస్ట్ 3 yearsని ఐడెంటిఫై చేయాలి. అండ్ దట్స్ ఇట్. దిస్ ఈజ్ విత్ రిగార్డ్స్ టు essay 330. ఇప్పుడు మనం ఆడిట్ డాక్యుమెంటేషన్ అండ్ ఆడిట్ ఎవిడెన్స్ గురించి చూద్దాము. యూజ్ ఆఫ్ అసర్షన్స్, మనం ఈ అసర్షన్స్ గురించి ఆల్రెడీ మనం ఇందాకలో డిస్కస్ చేసుకున్నాము. విత్ రిగార్డ్స్ టు ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్, దట్ ఈస్ P&L అకౌంట్ అండ్ అకౌంట్ బ్యాలెన్సెస్, బ్యాలెన్స్ షీట్, ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్స్, అకరెన్స్, కంప్లీట్నెస్, accuracy, కట్ ఆఫ్, క్లాసిఫికేషన్, ఎగ్జిస్టెన్స్, రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్, కంప్లీట్నెస్, వాల్యుయేషన్ అండ్ అలొకేషన్. ఇది మీరు రిపీటెడ్గా ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. అండ్ మీకు ఆడిట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు దీన్ని మీరు అసలు గుర్తుపెట్టుకోవాల్సిన అంత అవసరం లేదు, బికాస్ ఇట్ గెట్స్ రిపీటెడ్ వెరీ ఫ్రీక్వెంట్లీ ఫర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. వీటిల్ని యూస్ చేసుకొని అండ్ ఇన్స్పెక్షన్, అబ్జర్వేషన్, రీపర్ఫార్మెన్స్, ఆ టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్స్ లో మనం చేస్తుంటాం కాబట్టి ఇవి మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, మీకు ఎక్కువ ఫెమిలియర్ అయిపోయి యూ కుడ్ ఈజీలీ రైట్ అన్ ఎగ్జామినేషన్. ఓకే, టైప్స్ ఆఫ్ ఎవిడెన్స్ అని చెప్పాలి అంటే ద టైప్స్ ఆఫ్ ఎవిడెన్స్ వచ్చి ఎలా ఉంటుంది అంటే డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్, whether it's a visual, observation of internal controls, oral, inquiries, documentary, inspection. Okay, ఇలాగా విజువల్గా ఉన్న వాటికి, ఓరల్గా ఉన్న వాటికి, డాక్యుమెంటరీగా ఉన్న వాటికి ఆడిట్ టైప్స్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్. వీటిల్ని మనం ఆడిట్ ఎవిడెన్స్గా డిరైవ్ చేయాలి అంటే మనం ఇన్స్పెక్షను, అబ్జర్వేషను, లేకపోతే లైక్ ఇంక్వైరీస్, ఇలాంటి యొక్క ప్రొసీజర్స్ యూస్ చేసి దాన్ని ఆడిట్ ఎవిడెన్స్గా కన్వర్ట్ చేస్తాం. ఓకే, డిపెండింగ్ అపాన్ ద సోర్స్, ఇంటర్నల్ సోర్స్ ఆర్ ఎక్స్టర్నల్ సోర్స్, అంతే.
ట్రూ అండ్ ఫేర్ వ్యూ. ట్రూ అండ్ ఫేర్ వ్యూ వచ్చి ఇది మనకి ఎగ్జామ్లో రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ అని మోస్ట్లీ ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటుంది. ఈ వర్డ్ మనకి చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటుంది. మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్లో వాళ్ళు డిస్క్లోజ్ చేస్తారు ఏంటి అంటే, ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రిపేర్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్ దట్ ఆర్ ట్రూ అండ్ ఫేర్ అని. ఓకే, వై ట్రూ అండ్ ఫేర్? ట్రూ అనేది మోస్ట్లీ ఎందుకు అని అంటే, లైక్ there were no fictitious journal entries, లేకపోతే no frauds జరుగుతున్నాయి. టు యాజ్ ఫార్ యాజ్ ఇట్ నో, దట్ వాజ్ ఆల్ ద అమౌంట్స్ కానీ ఆల్ ద డిస్క్లోజర్స్ కానీ అవన్నీ ట్రూగా ఉన్నాయి. ఫెయిర్ దట్ ఈస్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ బయాస్. మేనేజ్మెంట్ బిజినెస్ చేస్తారు, దట్స్ ఫైన్, కానీ మేనేజ్మెంట్ వాళ్ళ పర్సనల్ గెయిన్స్ కోసం చేయరు, కంపెనీ యొక్క గెయిన్స్ కోసం చేస్తారు, కంపెనీ షేర్ హోల్డర్స్ యొక్క గెయిన్స్ కోసం చేస్తారు. ఇవి ట్రూ అండ్ ఫేర్ అని వర్డ్ యూస్ చేయటం వల్ల, ఎందుకంటే కరెక్ట్ అని యూస్ చేయొచ్చు కదా, కరెక్ట్ అండ్ ఫేర్ వ్యూ అని యూజ్ చేయొచ్చు, లేకపోతే ట్రూ అండ్ అన్బయాస్డ్ అని కూడా చేయొచ్చు కదా, అలా ఏం కదా. ట్రూ అండ్ ఫేర్ వ్యూ అనేది వై ఇట్స్ బికాస్ it was there in, first of all, there was in the standards that were prepared by ISAB అని అంతా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా. అందులో ట్రూ అండ్ ఫేర్ వ్యూ, దీస్ వర్ ద యాక్చువల్లీ సమ్ రీజన్స్ వై ట్రూ అండ్ ఫేర్ వ్యూ అని వర్డ్స్ స్పెసిఫిక్గా యూస్ చేయటం. మనకి వచ్చి దీని వర్డ్స్ ఎందుకు యూస్ చేసామని హిస్టరీ కాదు, కానీ అసలు ట్రూ అండ్ ఫేర్ వ్యూ అనేది ఒక ఫినాన్షియల్ స్టేట్మెంట్స్కి మనం ట్రూ అండ్ ఫేర్ వ్యూ అని చెప్పాలి అంటే ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ఉండాలి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాము. ఫస్ట్ థింగ్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏమేమి ఉంటుంది మనకి? ఫస్ట్, బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ ఉంటుంది, లయబిలిటీస్ ఉంటాయి. ఈ అసెట్స్ లయబిలిటీస్ ఓవర్ వాల్యూ అవ్వకూడదు, అండర్ వాల్యూ అవ్వకూడదు, దేన్ని ఒమిట్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు లయబిలిటీస్ గురించి చెప్తాము. లయబిలిటీస్ తీసుకుంటే దీన్ని కూడా సేమ్ అంతే కదా, ఏది ఒమిట్ చేయకూడదు, ఏది ఎక్కువ చెప్పకూడదు, తక్కువ చెప్పకూడదు. అండ్ అసలు తీసుకుంటే లయబిలిటీస్ మనం ఎవరు మనకి ఊరికే లయబిలిటీస్ ఇచ్చారు కదా, అసెట్స్ని కొంచెం ఛార్జ్ తీసుకొని ఆ తర్వాత చేస్తారు. ఈ అసెట్స్ ఛార్జ్ కూడా ఏమన్నా ఉన్నాయా అది కూడా డిస్క్లోజ్ చేయాలన్నమాట. అప్పుడే ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ట్రూ ఆఫ్ ఫేర్ వ్యూ అని అనొచ్చు. ఇవి కాకుండా ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి మనం డిస్కస్ చేద్దాము. ముందు వీటి వరకు చూద్దాం. ఇక్కడ చూడండి, ద అసెట్స్ దట్ ఆర్ నెయిదర్ అండర్ వాల్యూడ్ నాట్ ఓవర్ వాల్యూడ్. అండర్ వాల్యూ లేదు, ఓవర్ వాల్యూ లేదు, యాజ్ పర్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఓకే, నో మెటీరియల్ అసెట్ ఇస్ ఒమిటెడ్, అసెట్ ఒమిట్ అవ్వలేదు. ఓకే, ఎనీ ఛార్జ్ ఆన్ ద అసెట్స్ వర్ ప్రాపర్లీ డిస్క్లోజ్డ్ ఆర్ నాట్. అసెట్కి వచ్చిన 4 పాయింట్ వచ్చేసాయా? వచ్చేసాయి. లయబిలిటీస్ గురించి మాట్లాడితే ఏ లయబిలిటీస్ ఒమిట్ అవ్వలేదు. ఓకే, దట్స్ ఫైన్. అసెట్స్ లయబిలిటీస్ గురించి అయిపోయింది. ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్, బ్యాలెన్స్ షీట్ అండ్ P&L అకౌంట్లో డిస్క్లోజ్ చేసిన అన్ని అమౌంట్స్ డిస్క్లోజ్ చేశారా లేదా అని, అంటే అన్ని అమౌంట్స్ డిస్క్లోజ్ చేశారా లేదా అని, అది ఒకటి ట్రూ అండ్ ఫేర్ వ్యూ. అండ్ అకౌంటింగ్ పాలసీస్ ఫాలోడ్ కన్సిస్టెంట్లీ ఆర్ నాట్. If they were followed inconsistently, then those were not true and fair view. ఒకవేళ ఇన్కన్సిస్టెంట్గా ఐ మీన్ టు సే లైక్ అకౌంటింగ్ పాలసీస్ ఫాలో అవ్వకపోతే దే హ్యావ్ టు డిస్క్లోజ్ ద రీజన్ ఫర్ నాట్ ఫాలోయింగ్. అండ్ ఆల్ అన్యూజువల్ అండ్ ఎక్సెప్షనల్ అండ్ నాన్ రికరింగ్ ఐటమ్స్ హ్యావ్ టు బి డిస్క్లోజ్ సపరేట్లీ. 3 చూసినట్టయితే మొత్తం డిస్క్లోజర్స్కి సంబంధించిందే ఉంది. ఈ అసెట్స్కున్న 4 పాయింట్స్, లయబిలిటీస్కున్న 1 పాయింట్ తప్పించి మిగిలినవి డిస్క్లోజర్స్కి సంబంధించి ఉంది. దట్ P&L and balance sheet disclose all the matters. Second thing, accounting policies have been followed consistently. And third thing is that exceptional items, non-recurring items were disclosed separately or not. ఇట్లాగా అన్ని డిస్క్లోజ్ చేసి అన్ని పాలసీస్ కన్సిస్టెంట్గా ఫాలో అయ్యి ఏ ఒక్క ఎసెట్ కానీ ఓవర్ వాల్యూ అండర్ వాల్యూ లేకుండా, ఏ లయబిలిటీ ఎసెట్ ఒమిట్ అవ్వకుండా, ఏదైనా ఎసెట్ ఛార్జ్ చేస్తే దాన్ని డిస్క్లోజ్ చేస్తే అప్పుడు ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ట్రూ అండ్ ఫేర్గా ఉన్నాయి అని మనం చెప్తాం అనమాట. అండ్ దిస్ ఈస్ ద చాప్టర్ విత్ రిగార్డ్స్ టు ది ఆడిట్ డాక్యుమెంటేషన్ అండ్ ఆడిట్ ఎవిడెన్స్. ఇది ఏంటి ఇంత చిన్నగా ఉంది అనుకుంటా. ఇందాక మనం ఎలా అయితే మన ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ దే కెప్ట్ ఆన్ రిపీటింగ్ కదా, అలాగే రిపీట్ చేస్తూ ఉంటే మీకు ఉన్న తక్కువ టైంలో యూ టెన్ టు వేస్ట్ సో మచ్ ఆఫ్ టైమ్ ఆన్ రిపీటెడ్ ఆస్పెక్ట్స్ అనమాట. నేను అందుకే ఏమైనా రిపీట్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ
లింక్ చేసి చెప్తున్నాను సో దట్ యూ డోంట్ వేస్ట్ యువర్ టైమ్స్ దాని మీద. అండ్ ఇక్కడ అలాగ చెప్పేవి చాలా ఉన్నాయి, అందుకని వాటిని డైరెక్ట్గా ఒమిట్ చేసేసాను. మీకు జస్ట్ అవి పర్టికులర్ మ్యాటర్లో అది అలా ఉంది అని తెలిస్తే సరిపోతుంది. మీరు ఈ ఎస్సే నుండే రాయాలా లేకపోతే చాప్టర్ నుండే రాయాలా అనేది ఏమీ లేదు. ఓకే, సో ఇవన్నీ స్టాండర్డ్స్ చదివితే ఇది ఇంకా ఈ స్టాండర్డ్స్లో కవర్ అయిన అమౌంట్స్ అంతా కూడా మ్యాటర్ అంతా కూడా ఈ చాప్టర్ కిందకే వస్తుంది. ఓకే, and that's it with regards to this chapter, audit documentation and audit evidence.